హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల అరుంధతి. వేదుల శకుంతల గారు రచించారు. ఇది 1984లో వచ్చిన నవలండి. ఇక నవలకు వెళ్ళిపోదాం. అమ్మా, ఉలికిపడి తలెత్తి చూసింది. నాకు భయం వేస్తోంది, నిద్ర రావడం లేదు, నువ్వురా. గుమ్మంలో నిల్చున్నాడు బాబు. వాడికి 6 ఏళ్ళు. చారల పైజామా, అదే రకం లాల్చీ, ఎర్రటి స్వెటర్, జుట్టంతా రేగుంది. నుదుటి మీద పడుతున్న వెంట్రుకలు కుడి కన్నుని కప్పేస్తున్నాయి. గుమ్మానుకున్న కట్టెను పట్టుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. రాత్రి 11 కావస్తోంది. చలి జివ్వుమనిపిస్తోంది. గదిలో వెలుగుతున్న బెడ్ లైట్ తప్ప ఇంటి మొత్తం మీద ఎక్కడా వెలుతురు లేదు. కిటికీలు, తలుపులు అన్నీ మూసున్నాయి. అప్పటి వరకు ఆఫీసు ఫైళ్లన్నీ చూసి సంతకాలు పెట్టి ట్యూబ్లైట్ తీసి బెడ్ లైట్ వేసుకుంది. తల భారంగా ఉంది. శరీరం చాలా అలసటగా ఉంది. మనసు సాయంత్రం జరిగిన సంఘటనని గుర్తు తెచ్చుకుంటోంది. కుర్చీలో 2 చేతుల మధ్య తల పెట్టుకుని నీరసంగా కూర్చుంది. 10 నిమిషాలు కూడా కాలేదు. ఇంతలోనే హాలుకి అటుపక్కనున్న గదిలోంచి బాబు లేచొచ్చాడు. బాబూ, నువ్వింకా నిద్రపోలేదా? అక్కలున్నారు కదా, భయం దేనికి, పడుకో. వాడు కదల్లేదు. కళ్లల్లో చిరుకోపం, బిగించుకున్న పెదవులు, అలిగిన తీరు తెలుస్తూనే ఉంది. పద, దీర్ఘంగా నిట్టూర్చింది. కుర్చీలో నుంచి లేచి బాబును దగ్గరకు తీసుకుని బయట గదిలోకి తీసుకువెళ్ళింది. గదిలో లైటు వేసింది. మంచం మీద 15 ఏళ్ల భాను, 10 ఏళ్ల వసు రగ్గుల నిండా ముసుగు పెట్టేసుకున్నారు. డబుల్ కాటు మధ్యలోకి ఇద్దరూ ముడుచుకుని అటు ఇటు చోటంతా వదిలేశారు. రెండో డబుల్ కాటు మీద కాళ్లవైపు రగ్గు ఓ కుప్పలా పడింది. బెడ్షీట్ అంతా చెదిరి. అప్పటి వరకు బాబు పక్కంతా ఎలా దొర్లాడో చూపిస్తోంది. పక్క సరిచేసి రగ్గు సరిగ్గా విప్పి లైటు తీసేసింది. దా, పడుకుందాం. బాబుని పిలిచింది. మంచం ఎక్కి దగ్గరగా జరిగి రగ్గు కింద దూరి మెడని చేతులతో చుట్టేసి కాళ్ళు మీద పడేసి హాయిగా వెచ్చగా నిశ్చింతగా పడుకున్న బాబు 10 నిమిషాల్లో నిద్రలోకి జారుకున్నాడు. బాబు వదులుతున్న ఊపిరి చెంపలకి తగులుతోంది. అవతల గదిలో వేసించిన బెడ్ లైట్ హాల్లోంచి మసగ్గా కనిపిస్తోంది. మరో 10 నిమిషాల తర్వాత మెల్లగా తన మీదున్న కాళ్ళు చేతులు తప్పించుకుని లేవబోయింది. గబాల్న మరింత గట్టిగా వాటేసుకున్నాడు బాబు. మరికొద్దిసేపటికి బాబుకి బాగా నిద్రపట్టిందని గ్రహించాక జాగ్రత్తగా పక్కకు జరిపి లేచి మంచం దిగి బయటకొచ్చింది. హాల్లోకొచ్చాక తను ఫైళ్లు పెట్టిన గదిలోకి వెళ్లబోతూ ఓ క్షణవాగి అతనున్న గదిలోకి తొంగి చూసింది. చీకటిగా ఉన్న గదిలో ఏమీ కనిపించలేదు. తలుపు పక్కనున్న స్విచ్ మీద చేయి వేసింది. చివున చిమ్మింది వెలుగు. దోమతెరలో మంచం మీద అస్తవ్యస్తంగా పడుకున్నాడు. తలంతా చెదిరి, కనురెప్పలు ఉబ్బి, కొద్దిగా నోరు తెరచి ఉచ్ఛ్వాస నిశ్వాసాల శబ్దం వింతగా చిన్న గురకతో వినబడుతూ ఉంది. ఎక్కువసేపు చూడాలనిపించలేదు. ఆ స్థితిలో పడుకున్న అతను తన భర్తగా తలుచుకునేందుకు బాధ అనిపించింది. వెంటనే లైటు తీసేసి వెనక్కి తిరిగి బెడ్ లైట్ వెలుగుతున్న గదిలోకొచ్చేసింది. కుర్చీలోకి జారింది. ఎదురుగా స్టూల్ మీద ఫైళ్లు కనిపించాయి. ఇంకా చూడాల్సినవి ఉన్నాయి. సమయం 11:30 అయింది. మర్నాడు ఆదివారమే. నిజానికి ఎంతో తీరిగ్గా కూర్చుని చూసుకోవచ్చు. కానీ వీలవదు. పిల్లలతో ఇబ్బంది ఎప్పుడూ లేదు. చిక్కంతా ఆయన వల్లే. తను ఫైలు చేతిలోకి తీసుకుంటే చాలు చికాకు పడిపోతారు. విసుగు, కోపం అదంతా పిల్లల మీద చూపిస్తారు. ఏదో వంకతో వాళ్ల మీద చేయి చేసుకుంటారు. మీకు చదువురాదు, ఎలా వస్తుంది? చదువుతున్నారో లేదో చూసే దిక్కులేదు. మీ కర్మ, ఏడవండి. ఇదిగో బాను, కాఫీ పెట్టు, టిఫిన్ చేయి. రాకపోతే నేర్చుకో. ఏం చేస్తావ్? మీ అదృష్టం అంతే. మిమ్మల్ని కూర్చోబెట్టి ఆలించి లాలించి పెట్టేవాళ్ళెవరూ లేరు అంటూ మొదలు పెడతారు. ఆ సాధింపులన్నీ తనకే. తనకి వినిపించాలనే గట్టిగా అరుస్తారు. విసరగా విసరగా ఒకరాయినా తగలకపోతుందా అన్నట్టుగా వరుసగా వదులుతూనే ఉంటారు వాగ్బాణాలు. తనింక తీరిగ్గా కూర్చుని ఫైళ్లు ఎలా చూసుకోగలదు? మనస్థిమితం ఎలా ఉంటుంది? అందుకే అర్ధరాత్రి దాకా మేలుకుని ఆఫీస్ పని చేసుకుంటుంది. ఇప్పటికే ఈ పని పూర్తి చేసి రిపోర్ట్లన్నీ పంపించేయాల్సింది. చాలా ఆలస్యమైపోయింది. తనెప్పుడు డ్యూటీలో అశ్రద్ధగాని బద్ధకంగాని చూపించేది కాదు. ఈ మధ్య ఏంటో ఆయనకి చిటపట్లో రొసరొసలు ఎక్కువైపోయాయి. ఆఫీసుకు సంబంధించిన పనులేమీ ఇంట్లో చేయడానికి వీలు కావడం లేదు. తను ఆఫీసుకు బయలుదేరే వాళ్ళకి ముఖం ముడిచేస్తారు. గదిలోకి వెళ్లి తలుపేసుకుంటారు. లేకపోతే బయటకు వెళ్ళిపోతారు. ఓ రోజుకొక సమస్యగా ఉంటోంది. కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కి జార్లబడింది.
సాయంత్రం ఏం జరిగింది? తనకివాళ ఓ ప్రైమరీ స్కూల్కి ఇన్స్పెక్షన్ చేసే పనుంది. త్వరగా తయారై వెళ్ళింది. అక్కడంతా గందరగోళంగా, అకౌంట్స్లో అన్నీ తప్పుడు లెక్కలు. డ్యూటీలో అసమర్థత. అవన్నీ తనకి చాలా కోపం, చిరాకు పుట్టేలా చేశాయి. తను ఆ క్షణంలో ఆ స్కూల్ మీద రిమార్కు రాసేయచ్చు, కానీ అంత తొందరపాటు మంచిది కాదు. ఆ హెడ్ మాస్టర్ కొత్తగా వచ్చాడు, అనుభవం లేదు. తను రాసే రిమార్కు అతని భవిష్యత్తు మీద దెబ్బతీస్తుంది. అందుకని ఒక గట్టి వార్నింగ్ మాత్రం ఇచ్చి అక్కడ్నుంచి మధ్యాహ్నం ఒక మీటింగ్కి వెళ్లాల్సుండి వెళ్ళి చాలా అలసటగా ఇంటికి చేరింది. అప్పటికే ఆయన టీ తాగి సిగరెట్ తాగుతూ ఆఫీసు రూంలో కూర్చున్నారు. తన కోసం ఫ్లాస్కులో మిగల్చలేదు. ఒక్కోసారి ఉంచుతారు, మరోసారి తను కూడా తాకుండా ఎదురుచూస్తూ కూర్చుంటారు. ఈవాళ తను మాత్రమే తాగేసి సిగరెట్ పొగలో విచిత్రాలు చూస్తున్నారు. ఇవన్నీ ఈ మధ్య చేస్తోన్న పిచ్చి పనులు. ఇంతకుముందు ఇలా ఉండేవారు కాదు. 6 నెలలుగా ఈ ధోరణి మొదలైంది. తనకి ప్రమోషన్ వచ్చింది 6 నెలల క్రితమే. చాలా అలసటగా ఉండడం చేత గబగబా బాత్రూంలోకి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుని డ్రెస్ మార్చుకున్నాక వంటింటి వైపు వెళ్లబోతూ డైనింగ్ టేబుల్ మీద దొర్లుతోన్న కప్పు సాసరు, డికాషన్ గిన్ని, పట్టకారు, మూతలేని పంచదార డబ్బా, అట్టకట్టిన స్పూను వగేరా సరంజామంతా చూసింది. ఆయన గారు టీ చేసుకుని తాగిన సొగసంతా ఆ టేబుల్ మీద విరజిమ్ముతోంది. కప్పులో నుంచి ఒలికిన టీ టేబుల్ మీదకి పాకి ఎండి చారకట్టింది. దాని చుట్టూ చీమలు మీటింగ్ పెట్టుకున్నాయి. అక్కడ చోటు చాలక మరికొన్ని పంచదార డబ్బాలో సర్దుకున్నాయి. బొత్తిగా ఆయనకి నిర్లక్ష్యం ఎక్కువైపోతోంది. ఎంతకని తను ఓర్చుకోగలదు? అయినా ఈ భాను, వాసు ఏం చేస్తున్నట్టు? ఎక్కడికి వెళ్లారు? చిన్నపిల్లలేమీ కారే, ఈ మాత్రం పనిపాట్లు చేయలేరా? ఎక్కడి వస్తువులక్కడ సరదలేరా? చిచ్చి, మరీ ఇంటి వరుస పాడైపోతుంది. బాబు స్కూల్ నుంచి ఇంకా రాలేదా? అరే, ఆయనకి ఇవేమీ పట్టవేం? ఇల్లు పట్టకుండా ఈ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నట్టు? ఆయన ఏమీ చెప్పరేం? ఆలోచిస్తూనే టీ పెట్టుకుని తాగి అక్కడ వస్తువులన్నీ తీసి శుభ్రం చేసి ఆఫీసు రూంలోకొచ్చింది. అరగంట క్రితం ఏ పొజిషన్లో ఎలా కూర్చునున్నారో అదే రీతిలో అలాగే కూర్చుని సిగరెట్ తాగుతూనే ఉన్నారు. టీపై మీదున్న యాస్ట్రే సిగరెట్ పీకలతో నిండిపోయింది. గదంతా మసక మసకగా సిగరెట్ కంపుతో ఉక్కిరిబిక్కిరిగా తయారైంది. చిన్నగా దగ్గి చీర చెరుగుతో విసురుకుని ఆయనకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆయన తన వైపు చూడలేదు. కిటికీలోంచి కర్టెన్ వెనకగా బయట ఆకాశంలో కనిపిస్తోన్న అస్తమయ సూర్యకాంతిని దీక్షగా చూస్తున్నారు. పల్చని, తెల్లని ఆ తెరల్లో నుంచి పశ్చిమాద్రిలో పరుచుకుంటున్న ఎర్రని రంగు స్పష్టంగా కనిపిస్తోంది. పిల్లలెక్కడికి వెళ్లారు అని తను అడిగితే జవాబు చెప్పలేదు. మళ్ళీ అడిగింది. గంభీరంగా తన వైపు చూసి, ఏమో నాకేం తెలుసు. స్కూల్ నుంచి వచ్చాక ఇంట్లో పెద్దాళ్ళెవరూ లేకపోతే పిల్లలు ఏం చేస్తారు? ఏ ఫ్రెండ్స్ ఇంటికో పోయి ఉంటారు అన్నారు. అంతకన్నా మరో మార్గమేమీ లేదన్నట్టు. ఊరుకోండి, వాళ్ళేం చిన్నపిల్లలా? భాను 10th వచ్చింది. కాన్వెంట్ డ్రెస్లో ఉండగానే చిన్నపిల్లైపోదు. ఆ వయసులో ఇంట్లో ఎన్ని పనులు చేస్తారు? పెద్దాళ్ళొచ్చేసరికి ఇంట్లో ఉండాలిగాని ఫ్రెండ్స్ ఇంటికి పోతారా? మీరిలా వెనకేసుకుని రాబట్టే వాళ్ళకి బొత్తిగా ఏ పని రావడం లేదు. అలాగా? పోనీ రేపటినుంచి స్కూల్ మానిపించి ఇంట్లో పనిపాటలు నేర్చుకోమను. ఎంత చిత్రంగా మాట్లాడుతున్నారు అంది తను. నవ్వారు ఆదోలా. చిత్రంగా మాట్లాడానా? కాబోలు. మరేం చేయను? ఇల్లాలవైన నువ్వు జాబ్లో ఉన్నావు. ఇంట్లో మరో పెద్ద దిక్కు కూడా లేదు. వాళ్ళ మంచి చెడ్లు బాగోగులు పట్టించుకునేదెవరు? డబ్బుండగానే సరే, అనుభవించే యోగ్యత ఉండాలి. నేనున్నది ఆఫీసర్ హోదాలో. నా పిల్లలు ఎలా ఉన్నారు? ఏం, వాళ్ళకేం లోటు? అబ్బే, లోటేముంది? వేళకి అన్నీ అమర్చిపెట్టే తల్లివిను ఉండగా. తల్లి అన్న పదం గట్టిగా ఒత్తి పలికారు. తన మనసు చూక్కుమంది. అయినా సహించుకుంది. జాబ్ చేస్తున్న ఏ తల్లైనా నాకన్నా ఎక్కువగా అమర్చిపెట్టలేదు. అయినా వాళ్ళని మరీ పసిపిల్లలా చూడకండి. ఈ సమయంలో బాను ఫ్రెండ్ ఇంటికి పోతుంటే మీరెలా ఊరుకున్నారు? బాబుని ఇంట్లో ఉంచకపోయారా? సిగరెట్ యాస్ట్రేలో పడేసి కుర్చీలో నిటారుగా కూర్చున్నారు. పిల్లల్ని పేరంటానికి కూడా పంపకూడదని నాకు తెలీదు. డాక్టర్ గారి అమ్మాయి వచ్చి మీ అమ్మగారు ఎప్పుడొస్తారో ఏమో, మీరు ముందు రండి అని భానుని, వసుని, బాబును కూడా తీసుకువెళ్ళింది. అప్పుడు గుర్తుకొచ్చింది తనకి ఇవాళ డాక్టర్ గారింట్లో పేరంటం ఉందన్న సంగతి. ఆయన తన ముఖం వైపు చూసి, పంపించకూడదని నాకు తెలీదు. పోనీ నువ్వెటు వెళతావు కదా, తొందరగా తీసుకునిరా అన్నారు. ఆహా, నేనిప్పుడు వెళ్ళలేను. వాళ్ళొచ్చినప్పుడే వస్తారు. నేను అసలు ఆ సంగతే మరిచిపోయానులేండి. అప్పుడు ఆయన నవ్విన నవ్వు తనని నిలువునా చీల్చేసింది. నాకు తెలుసు నువ్వు మరిచిపోతావని, లేదా గుర్తున్న ఆఫీస్ నుంచి అలిసిపోయి వస్తావని, ఇలాంటి పేరంటాలకి వాటికి వెళ్ళవని తెలుసు. అందుకే పిల్లలనైనా తప్పకుండా వెళ్ళిరమ్మని పంపాను.
డాక్టర్ గారు నా ఫ్రెండు. వాళ్ళింట్లో ఏ ఫంక్షన్ జరిగినా వెళ్ళవలసిందే. ఆ అన్నట్టు పిల్లలకి ఏ డ్రెస్సు బాగుంటుందో నేనే తీసిచ్చాను. బాబుకి నేను స్వయంగా డ్రెస్ చేసి తయారు చేశాను. అలా చేస్తున్నప్పుడు డాక్టర్ గారు అమ్మాయి ఎంత మెచ్చుకోలుగా చూసిందో నా వైపు. బహుశా ఇంట్లో చెప్పిందేమో, ఆంటీ లేకపోయినా అంకుల్ పిల్లల్ని ఎంత బాగా మేనేజ్ చేస్తారో అని. ఆయన మాటల్ని సహించలేకపోయింది. పిల్లలు ఎవరు? భాను తనని తాను చూసుకుని మిగిలిన ఇద్దరినీ చూడొచ్చు, కానీ మీరు దాన్ని సరిగ్గా పెరగనియరు, పాడు చేస్తున్నారు. చాలే చెప్పో మహా గొప్పగా. ప్రతి చిన్న విషయానికి ఏజ్తో లంకి పెడతావు గాని గోరంత మమకారం లేదే నీకు? ఎలా ఉంటాయి? స్త్రీగా నీకుండవలసిన ఆపండి. స్త్రీగా నాకుండవలసినంత ప్రేమాభిమానాలు పరిపూర్ణంగా ఉన్నాయి. మీరన్నీ వకరంగానే ఊహించుకుంటున్నారు. ఇంతకన్నా ఎవరు చేయగలుగుతారు? అటు ఆఫీస్ పని, ఇటు ఇంటి పని చేసుకునేసరికి విసుగురాదా? రెస్టు కావాలనిపించదా? మీరు ఆఫీస్ నుంచి వచ్చి రెస్ట్ తీసుకోరా? నాకు ఆఫీస్ వరకు చూసొచ్చాక రిలాక్స్ అవ్వాలనిపిస్తోంది కొద్దిసేపు. ఎంత అలసటగా. అదే అదే ఎందుకంత అలసట పడాలి? ఇప్పుడు నువ్వు ఆ జాబ్ చేయకపోతేనే ఆఫీసర్ గారి భారీగా నీకున్న గౌరవ మర్యాదలు చాలవా? ప్రత్యేకించి నువ్వు ఆఫీసర్ అమ్మగా గుర్తింపు, హోదా వెలగబట్టాలా? ఇప్పటివరకు చేసింది చాలు, ఇక రిజైన్ చేసేయ్. షాక్ తగిలినట్లు ఉలిక్కి పడింది తను. ఏంటి? ఏమంటున్నారీనా? తను రిజైన్ చెయ్యాలా? ఇంచుమించు 17 ఏళ్ల సర్వీస్ అయింది. ఈ మధ్యనే ప్రమోషన్ వచ్చింది. ఇంకా సగం పైన సర్వీస్ ఉంది. ఇప్పుడు ఇంత హఠాత్తుగా జాబ్ వదిలేయాలా? ఏమిటి నీ ఉద్దేశం? ఎందుకలా చూస్తావు? ఏం చేయను? మీరింత అసందర్భంగా మాట్లాడుతుంటే ఇంకెలా చూడను? జాబ్ వదిలేయమని ఎంత తేలిగ్గానేస్తున్నారు? కానీ నేను అలా చేయలేను. చాలా ఖచ్చితంగా చెప్పింది. ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి, కొళ్ళు బిగుసుకున్నాయి. అందుకే అంటున్నాను, పిల్లల బాగోగులు చూసే దిక్కులేదని. ఇల్లాలున్న కొంపలా ఉందా? అసలు నేను పొరపాటు చేశాను. పిల్లల్ని ముగ్గురిని అమ్మమ్మగారి దగ్గరికి పంపించాల్సింది. అనవసరంగా నన్ను అడిపోసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏం సుఖం లేదు, ఇబ్బందులేమున్నాయి? అసలు నేను ఉద్యోగం చేయడం మీకు ఇష్టం లేనట్టుంది. అవును, దృఢంగా వినిపించింది ఆ కంఠం. తనకి ఒళ్ళు మండిపోయింది. కానీ ఈ సంగతి 5 ఏళ్ల క్రితం మీరు చెప్పలేదు. ఇప్పుడు చెప్తే లాభం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను జాబ్ వదిలేను, అంతే. ఆయన చివాలన కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయారు. తను అలా కుర్చీలో ఎంతసేపు కూర్చుండిపోయిందో. పిల్లలొచ్చారు డాక్టర్ గారి ఇంటి నుంచి. అమ్మా అమ్మా, నువ్వు రాలేదేం? అబ్బా, వాళ్ళింట్లో బొమ్మలెంత బాగా పెట్టారో బాబు తెగ ముచ్చట పడుతూ చెప్తున్నాడు. తను పరధ్యాసగా కొడుతూ ఉండిపోయింది. ఎప్పటికో లేచి వంట చేసింది. భోజనాలు చేశారు పిల్లలు. చదువుకుంటూ కూర్చున్నారు. అప్పటికొచ్చారాయన. మౌనంగా భోంచేసి గదిలోకి వెళ్లి తలుపులేసుకున్నారు. ఆ తర్వాత లోపల ఏం జరుగుతుందో తనకి తెలిసిందే. ఆయనకి సంతోషం కలిగినా కష్టం కలిగినా ఒకటే, మందు. సీసాలు ఖాళీ అయిపోతూనే ఉంటాయి. ఈ 5-6 ఏళ్ల నుంచి ఎరుగున్న భాగోతమే. మొదట్లో తను ఆ విపరీతానికి భయపడింది. అనునయంగా వారించబోయింది. దులిపి పారేశారు. నాకు 20 ఏళ్ల నుంచి ఉన్న అలవాటు. ఇప్పుడు నన్ను ఏదో ఉద్ధరించాలనుకోకు. ఆ టానిక్కే నాకు బలం. అయినా నా పర్సనల్ విషయాల్లో కలగజేసుకుని వృధా ప్రయాసపడకు అన్నారు కటువుగా. నిస్సహాయంగా నిట్టూర్చుకోవడం మినహా మరేం చేయలేకపోయింది. కాని ఈవాళ తనని జాబ్ వదిలేయమంటే ససేమిరా వదలనని చెప్పేసింది. అందుకే ఆ కోపం. బిగించుకున్న తలుపుల వెనక తెలివి తప్పేదాకా చెడతాగి ఎప్పటికో తెలివి తెచ్చుకుని ఆ ఖాళీ సీసాలన్నీ బీరువాలోకి విసిరి తలుపులు తెరిచి మంచం మీద వాలిపోతారు. ఆ ఆకారం చూడాలంటే తనకెంత వికారమో. రేపట్నుంచి ఇక ఇంట్లో ఎలాంటి పరిణామాలు మొదలవుతాయో. ఏంటి సంసారం? ఎందుకు తనిలా బందీ అయింది? తన జీవితం ఇలా తయారైందేమిటి? ఎన్నెన్ని ఊహించుకుంది, ఎన్నెన్ని ఆశయాలుండేవి. ఎందుకిలా జరిగింది? కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఆకాశమంతా మేఘావృతమై ఉంది. సాయంత్రం స్కూల్ వదిలాక పిల్లలంతా గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఒక్కొక్క రోడ్డు చివర ఒక్కో గుంపు చీలిపోతోంది. రామాలయం రైలు కట్ట దాటి కొత్తపేట వైపుగా వెళుతున్నప్పుడు, ఇదిగో మన స్కూల్ కొత్తది తయారైపోయింది. మళ్లీ నెలలోనే మనమంతా ఇక్కడికొచ్చేస్తాం. అబ్బా, బిల్డింగ్ ఎంచక్కా ఉందో. రోడ్డు మధ్యలో ఆగి పక్క సందులో కనిపిస్తోన్న పచ్చరంగు బిల్డింగ్ వైపు చూపిస్తూ చెప్పింది కమల. పిల్లలమంతా ఆగిపోయాం. నిజంగానే? మీకెలా తెలుసు? అరుంధతి 2 అడుగులు వెనక్కి వేసి కళ్ళెంతంత చేసుకుని అడిగింది. నిజమే, మొన్న మన మేస్టారు చెప్తుంటే నేను విన్నాను అంటూ ప్రమీల గుంపు వెనక నుంచి కమల మాటను బలపరుస్తూ గట్టిగా చెప్పింది. అవును, నేను ఉన్నాను కదా అప్పుడు. మరింత వత్తాసిచ్చింది లక్ష్మి. కొత్త స్కూల్ సంగతేనా? మొన్న మనందరం క్లాసులో ఉన్నప్పుడే కదా చెప్పారు. నాకు తెలుసు అన్నట్టుగా అనసూయ అనేసరికి అరుంధతికి కళ్ళు మరీ వెడల్పయ్యాయి. అబ్బా ఏంటర్రా, మీ అందరికీ తెలుసునన్నమాట. మరి నేనెందుకు వినలేదు?
తనకి తనే ప్రశ్నించుకున్నట్టు బొగ్గన వేలేసుకుంది. మొన్న నువ్వు స్కూల్కి రాలేదు కదోయ్. శ్యామల గుర్తు చేసేసరికి నిజమే మర్చిపోయాను అంటూ గబుక్కున బొగ్గన వేలు తీసేసుకుంది అరుంధతి. ఇంతమందికి తెలిసిన విషయం తనకెందుకు తెలియకుండా పోయిందా అన్న ఆశ్చర్యం చిటికెలో కరిగిపోయింది. తను స్కూలుకి రాలేదు కనుక వీళ్ళందరూ చెప్పగలిగిన వార్త తనకి కొత్తగా ఉంది. అదే తను మొన్న వింటే ఓహ్ తనే ముందు చెప్పగలిగేది. ప్రతి క్లాస్కి ఒక్కొక్క గది ప్రత్యేకించి ఉంటాయట. ఇంకానేమో ఇప్పుడు మనకి 5 క్లాసులే కదా, ఈ కొత్త స్కూల్లో 7 క్లాసులుంటాయట. తర్వాత 10 దాకా చేసేస్తారట. ఊరిస్తున్నట్టుగా కమల చెప్తుంటే అంతేనేమిటి అంటూ మరో కొసరు పక్కవాళ్ళు అందిస్తూ ఉంటే రెప్పలు కొట్టుకుంటూ చెవులు రిక్కించి శ్రద్ధగా వింటోంది అరుంధతి. ఇంకా 4 కొత్త పంతుళ్లని వేస్తారని, ఆటల కోసం పెద్ద స్థలం ఉంటోందట అని, కొత్త హెడ్ మాస్టారు వస్తారని తలో రకంగా చెప్తుంటే మొన్న తను స్కూలుకు రానందుకు, తనకంటే వాళ్ళందరికీ కొత్త స్కూలు వివరాలు ముందే తెలిసిపోయినందుకు తెగ బాధేసింది అరుంధతికి. వాళ్ల ఊరింపులకి మరింక ఆగలేక తను కబుర్లు కలుపుతూ ఎంచక్క ఎంత బాగుంటుందో కదూ, మనిళ్లకు కూడా చాలా దగ్గర. పాత స్కూలైతే గంట ముందు బయలుదేరాలి, మధ్యలో ఆ రైలు కట్టొకటి, రైలొస్తే ఆగిపోవాలి. ఈ కొత్త స్కూలుకైతే పావుగంట ముందు బయలుదేరితే చాలరా అంటూ అప్పుడే కొత్త స్కూలుకు వచ్చేసినట్టు ముందు ముందు ఏమేం చెయ్యాలో చెప్పేస్తుంటే మిగతా పిల్లలంతా అవును అవును అంటూ వంతపాడారు. అప్పటికి అరుంధతికి మనసు కుదుటపడి నూతన ఉత్సాహం పుంజుకుంది. కొత్త స్కూల్లో చదువును గురించి, ఆటల్ని గురించి ఆ క్షణంలో జరిగిపోతున్నట్లు గలగలా వాగేస్తోంది. పిల్లలంతా ఆసక్తిగా ఆ వాగులో పాలు పంచుకుంటూ ఊహల మేఘాల్లో తేలిపోతున్న సమయంలో టపటపమంటూ చినుకులు రాలేటప్పటికీ గబాల్న ఆ గుంపు చెదిరిపోయింది. అయ్య బాబోయ్, వర్షం మొదలైంది, తడిసిపోతామేమో, గబగబా నడవండర్రా అనుకుంటూ ఇంటి ముఖం పట్టారు. అయ్యో అదేమిటే తడిసిపోయావు, వర్షం వస్తున్నప్పుడు కాస్త ఎక్కడైనా ఆగవలసింది. ఆ తలచూడు ఎలా తడిసిపోయిందో. ఏ జలుబో చేస్తే మళ్ళీ మందులు మాకులు. నీదసలే నాజుకు తత్వం. ముళ్ళు దిగితే పుండై 6 నెలలు బాధపడతావు. తలంటి పోస్తే తుమ్ములొచ్చి 15 రోజులు తలబారమంటావు. అయినా వాన్లో రావాలని సరదా ఏమిటి? ముందు ఆ తుండుగుడ్డ పెట్టి తల తుడుచుకో. ఇంట్లో కాలు పెడుతూనే జగదాంబ కోప్పడింది. మధ్యదారిలో వచ్చిందమ్మా, ఎక్కడాగను, అయినా అందరం తడుస్తూనే వచ్చాం. అదే అందరూ కలిస్తేనే ఈ ఆగడాలు. తడుస్తూ వస్తే సంబరంగానే ఉంటుంది కానీ వాళ్ళ సంగతి వేరు, నీ సంగతి వేరు. అబ్బబ్బా, వాళ్ళు మాత్రం మనుషులు కాదేమిటి? ఏదో ఎప్పుడో ఒకసారి నాకు రోగం వచ్చిందని అస్తమానం వస్తుందేమిటి? అయినా ఇంకా పర్లేదమ్మా. మరేం, వచ్చే నెలలోనే మేమంతా కొత్త స్కూల్కి వచ్చేస్తున్నాం. ఎక్కడో తెలుసా? ఇక్కడే అవతల వీధిలో కట్టెలు అడితిలేదు, దాని పక్కనే. పుస్తకాలు అలమరాలో పడేసి తీగ మీదున్న తుండుగుడ్డ తల మీద వేసుకుని పైకెత్తిన 2 చేతులతో గాలిలో అభినయిస్తూ స్కూల్ వివరాలు చెప్తోంది అరుంధతి. నాకిదే పని. కట్టెలడితే ఎక్కడుందో, కళ్ళు కాంపౌండ్ ఎక్కడుందో చూసొస్తున్నానటే. నాకు ఆ వివరాలు ఏం తెలుస్తాయి గాని మొత్తానికి దగ్గరలోనే పెడుతున్నారేమిటి మీ కొత్త స్కూలు? మరి ఆ పాత స్కూలు ఏం చేస్తారు? అబ్బా అదేనమ్మా, మన వీధిలో పారిసీ వాళ్ల బంగళా లేదు, దానికి ఎదురుగా కోమటి రత్తమ్మ పొకుడులు వేస్తుంది కదా, వాళ్ళింటి సందు నుంచి వెళితే స్కూలే. అంటే కొత్త స్కూల్కి వెనక భాగంలోకి వెళుతున్నామన్నమాట. అవతల వీధిలో నుంచి వెళితే కట్టెల అడితి పక్కనే స్కూల్ గేట్ వస్తుందన్నమాట. తల్లి అంత తేలిగ్గా దగ్గరలోనే అనేయడం నచ్చలేదు అరుంధతికి. కరెక్ట్గా ఎక్కడుందో తెలియాలని ఆ పిల్ల ఉద్దేశం. సరేలే, ముందా తల తుడుచుకో, తర్వాత చెబుదుగాన్లే అంటూ జగదాంబ వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఎవరే, అరువుతల్లి వచ్చేసిందేమిటి? అయ్యో, వర్షంలో తడిసి ఎలా వచ్చిందే? మధ్య గదిలో నుంచి వచ్చారు సుబ్బమ్మగారు. తల తుడుచుకుంటున్న అరుంధతికి తల్లి మీద కోపం వచ్చింది. ఎప్పుడూ ఇంతే, స్కూల్ విషయాలు చెప్తే శ్రద్ధగా విందు, మళ్ళీ నాన్నగారి ఆఫీసు సంగతులన్నీ చక్కగా వింటుంది. ఇంకానేమో పక్కింటి పిన్నమ్మగారి ముచ్చట్లు, ఎదురుంటి అత్తయ్యగారి కబుర్లు ఎంచక్కా తీరుబాటుగా కూర్చుని మరీ వింటుంది. చి, ఏంటో, తను ఎంతో సంతోషంగా చెప్దామనుకుంటే అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోతుందేం? అయ్యో వెర్రిపిల్ల, తడిసిపోయావా? ఇంకా స్కూల్ దగ్గరే ఉన్నామనుకుంటున్నాం. లేకపోతే నారిగాణ్ణి గొడిగిచ్చి పంపించేవాళ్ళం. ఉండు, నేను తుడుస్తాను అంటూ సుబ్బమ్మగారు అరుంధతి తల మీదనున్న తుండుగుడ్డతో తలంతా గట్టిగా తుడిచారు. అబ్బా, అంత గట్టిగా తొడవకు బామ్మ, తల నొప్పి పుడుతోంది అన్నాక ఆగి తల మీద నుంచి గుడ్డ తీసేసి మనవరాల్ని దగ్గరకు తీసుకుని పాపిట్లో వెంట్రుకలు సరిచేస్తూ, ఇదిగో అమ్మడు, ఆ తడి పొడి పరికిణీ విప్పేసి ఇంకోటి కట్టుకో అన్నారు. చిలక కొయ్యకున్న మరొక పరికిణీ తీసి కట్టుకుని తడిపొడి పరికిణీ కింద పడేసింది అరుంధతి. సుబ్బమ్మగారు ఆ కింద పడేసిందని అందుకుని చేతిలో ఉన్న తుండుగుడ్డతో పాటు కిటికీ రెక్కల మీద ఆరేసింది.
మరేం బామా, మా కొత్త స్కూలు తయారైపోయింది, మనింటికి దగ్గరలోనే ఉంది తెలుసా? బామ్మ చేతులు పట్టుకుని సంతోషంగా చెప్పింది. అలాగా, అయితే ఆ పాత స్కూలుకి వెళ్ళక్కర్లేదన్నమాట. అయినా కొత్త స్కూల్ ఎందుకు కట్టారే అమ్మడు? ఎందుకేంటి బామ్మా, మరి ఆ పాత స్కూలు సరిపోతుందేమిటి? ఇంకా 2 క్లాసులు ఎక్కువ పెడుతున్నారా? బోల్డు ఆటలాడిస్తారా? మరేమో కుర్చీలు బెంచీలు పంతుళ్ళు ఎక్కువైతే ఆ పాత స్కూలు చాలుతుందేమిటి? చేతులు తిప్పుతూ చెప్తున్న మనవరాలి వైపు ముచ్చటగా చూస్తూ, అబ్బా, పెద్ద స్కూలు చేస్తున్నారన్నమాట అని అడిగారు. "ఉమ్, మరేంటనుకున్నావ్? కనుబొమ్మలెగరేసి చెప్తున్న అరుంధతిని చేతుల మధ్యగా లాక్కుని, నా బంగారే, పెద్ద స్కూల్లో చక్కగా చదువుకుంటే మంచి మొగుడొస్తాడమ్మా అంటూ బుగ్గలు పుణికి వేళ్లు విరుచుకున్నారు. ఛే అనేసి దూరం జరిగింది అరుంధతి. బామ్మ నవ్వుతుంటే గిర్రున వెనక్కి తిరిగి కిటికీ దగ్గరికి నడిచింది. బయట పడుతున్న వర్షాన్ని చూస్తుండిపోయింది. పిచ్చిపిల్ల, మొగుడంటే ఎంత సిగ్గే! ముసిముసిగా నవ్వుతూ సుబ్బమ్మగారు లోపలికి వెళ్లారు. చి, ఈ పెద్దాళ్లంతా ఇంతే. ఎప్పుడు పెళ్లి మొగుడు తప్ప మరో మాట అనరు. చక్కగా చదువుకోమంటే బాగుంది, కాని చదువుకుంటే మొగుడొస్తాడంటే ఏం బాగుంది అనుకుంది అరుంధతి. అబ్బా, వర్షం పడుతుంటే ఊరంతా స్నానం చేసినట్టు ఎంత బాగుందో, కాని పెద్దాళ్లంతా తెగ విసుక్కుంటారు అనుకుంటోంది అరుంధతి. ఇదిగోనే అమ్మడు కాఫీ అంటూ సుబ్బమ్మగారు గ్లాసు నిండా కాఫీ పట్టుకునొచ్చారు. గ్లాసుడు పాలల్లో ఓ చుక్క డికాషన్ వేసి మరి కాస్త పంచదార ఎక్కువేసిస్తారు మనవరాలికి ఆవిడ. అరుంధతికి పాలవాసన గిట్టదు. నువ్వెందుకు బామ్మా, అమ్మిస్తుంది కదా అంది గ్లాసులోకి చూస్తూనే. అమ్మ పనిలో ఉందిలే, అయినా ఆ కాఫీలెందుకే అమ్మడు, చక్కగా పాలు తాగితే బలం. ఇది కాఫీలా లేదులే, పాల్లాగానే ఉంది. ఈ పాలవాసన డోకు బామ్మా అని ముఖం చిట్లించుకుని బలవంతంగా తాగుతూ ఉంటే బామ్మగారు బొగ్గలు నొక్కుని, భడవకానా, నేను కాఫీ ఇస్తే అంత బలవంతంగా తాగుతావటే? మీ అమ్మిస్తే ఎంచక్క తాగుతావా? అయితే ఉండు, రేపట్నుంచి నేనే ఇస్తాను అంటూ చూపుడు వేలు ఆడించేసరికి అరుంధతి బెదిరినట్లై, బాబోయ్ రోజునా, వద్దు బామ్మా అని గబగబా గ్లాసుడు కాఫీ గుట్టుగుట్టు తాగేసి గ్లాస్ అందించేసి వరండాలోకి వెళ్ళిపోయింది. మనవరాలు వెళ్లిన వైపు చూస్తూ ఎంతో అపురూపమైన దాన్ని చూస్తున్నంతగా కళ్లనిండా ఆపేక్ష నింపుకుని ముసిముసి నవ్వులతో నిలబడిపోయారు. ఆవిడికి అరుంధతంటే తగని మక్కువ. తనకి ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుక్కి వరుసగా 4 మగపిల్లలు పుట్టాక చాలా మురిపెంగా వరాల పంటలా పుట్టింది అరుంధతి. తనకి కూతుళ్ళు లేకపోవడం వల్ల అరుంధతి పట్ల మనవరాలి అభిమానం కన్నా కూతుర్లాంటి అనుభూతే పొందుతూ ఉంటారు సుబ్బమ్మగారు. ఇంట్లో అందరికీ అరుంధతంటే ముద్దు ముచ్చట గారాబం వల్లమాలిన అనురాగం. ఇంట్లో ఒక్కరితే ఆడపిల్లైతే నిజంగా లక్ష్మీదేవిలాగానే చూస్తారు ఎవరైనా. ఆ అదృష్టం అరుంధతికి పట్టింది. జగదాంబ దీపం వెలిగించి మధ్యగదిలో స్టూల్ మీద పెట్టింది. అరుంధతి వరండాలో నుంచి హాల్లోకొచ్చింది. మూలగా ఉన్న ఆరాం కుర్చీలో మహారాణిలా కూర్చుంది అరుంధతి. బామ్మగారు కూర్చుంటారు అందులో, నువ్వులే అంది జగదాంబ. సాధారణంగా ఆ రాజసింహాసనంలో సుబ్బమ్మగారు కాని ఇంటి యజమాని వెంకట్రావు గారు గాని కూర్చుంటారు. అప్పుడప్పుడు గారాల బిడ్డ కనుక అరుంధతి అందులో కూర్చుని చదువుకుంటూ నిద్రపోతుంది. ఆ పిల్ల అందులో పడుకుంటే అది చిన్న సైజు మంచంలాగే ఉంటుంది. సుబ్బమ్మగారి భర్త వీరభద్రం గారు స్వయంగా చేయించుకున్నారు ఆ కుర్చీ. ఆయన హయాంలో ఆ కుర్చీ ప్రత్యేకించి ఆయనకే తప్ప మరొకరు కనీసం తాకనైనా తాకేవారు కాదు. ఆయన పరమపదించాక సుబ్బమ్మగారు కొడుకు దగ్గరకు వస్తున్నప్పుడు అతి ముఖ్యమైన సామాన్లతో పాటు ఆ కుర్చీ కూడా తెచ్చారు. అప్పట్నుంచి ఆ కుర్చీ వెంకట్రావు గారికి సుబ్బమ్మగారికి మాత్రమే వినియోగపడుతోంది. అరుంధతి పుట్టి పెద్దయ్యాక అన్నలకి కూడా లేని హక్కు సంపాదించుకుంది. బాసింపటం వేసుకుని మహాలక్ష్మి పీఠంలా అభయమిస్తోన్న గౌరీదేవిలా కూర్చున్న అరుంధతిని చూస్తూ సుబ్బమ్మగారు ముచ్చటపడ్డారు. పోనీవే కుర్రపిల్ల, కూర్చొని నేనిలా మరో దాంట్లో కూర్చుంటాను అంటూ అరుంధతిని సమర్థించి వేరే మరో కుర్చీలో కూర్చున్నారు. ఇప్పుడు చిన్నపిల్లే, పెద్దయ్యాక కొత్తగా బుద్ధులు నేర్పాలేం. జగదాంబకి అప్పుడప్పుడు కూతుర్ని మందలిస్తున్నట్టు చేయకపోతే అదో భయం. కంటక పడుతుందేమో అని అంతరాంతరాల్లో దాచుకున్న మమకారం బహిర్గతం చేయరు. ఆవిడిది అదో తరహా మనస్తత్వం. అమ్మడు బుద్ధిమంతురాలేనే, కొత్తగా బుద్ధులేని నేర్పనక్కర్లేదు అన్నారు సుబ్బమ్మగారు. మనవరాల్ని మాట వరసకైనా మందలించనీరు. ఆ పిల్లని సర్వవేదాలా కాపాడే బాధ్యత తనది అనుకునే ధోరణిలో ఉంటారు. మీరలా వెనకేసుకుని రాబట్టే ఈ మధ్య అది పెంకిగా తయారవుతోంది. మొన్న మీనాక్షమ్మ గారు ఏదో సరదా కంటే ఆవిడ మీదకి కసుమని లేచింది. మీకంటే ముద్దుగాని ఆవిడ ఏమనుకుంటారు? తక్కున బాసింపట్టు విప్పేసి నిటారుగా అయింది అనురాధ. ఏమనుకుంటుందమ్మా, ఆవిడ మాత్రం నన్ను అనొచ్చునేం? సవాల్ చేసింది.
ఏమన్నదే అమ్మడు. ఇంకేమంటుంది, మీ పెద్దాళ్ళందరికీ ఒకటే గొడవ. మీ అమ్మాయికి ఎలాంటి మొగుని తెస్తారు, ఏం నగలు పెడతారు అని. ఛీ, మరేం పనిలేదు, నేనసలు పెళ్లి చేసుకోను. అయ్యో అయ్యో, అప్రాచ్యపు మాటలు అలా అనకూడదమ్మా. అందులో తప్పు మాటేముందే వెర్రిపిల్ల. ఎవరైనా ఎప్పటికైనా చేసుకునేదే కదమ్మా. పెళ్ళంటే ఎంత మంచి మాటే పిల్ల. ఏదో ఆవిడ మనకు బాగా చనువు గనుక సరదాపడి అడిగిందేమోలే, నచ్చజెప్పబోయారు సుబ్బమ్మగారు. చనువు అయితే మాత్రం పెళ్లి మాట తప్ప మరొకటేది అడగకూడదా? అసలు ఆ మీనాక్షమ్మ గారికి ఎప్పుడూ ఆ కబుర్లే కావాలి. ముఖం చిట్లించింది. బాగుందే నీ వరస. సంసారంలో ఉన్నవాళ్ళకి, పిల్లలున్న పెద్దవాళ్ళకి ఇంకేం కబుర్లుంటాయి? నీలాగా ఆటలు పాటలు చదువు గురించి మేమేం మాట్లాడుకోగలం? జగదాంబ కోపడింది. ఎందుకుండవేంటి? ఆ హేమక్క, రంగమణి అత్త ఎంచక్క ఎంత బాగా చెప్తారో ఎన్ని కొత్త విషయాలు తెలుసునో వాళ్ళకి. ఎవరు హేమక్క? అదెవరే? సుబ్బమ్మగారు సంభ్రమంగా చూశారు. జగదాంబ తెల్లబోయింది. మీకు తెలీదులే, రైలు కట్ట పక్క పచ్చడాబా ఇంట్లో ఉంటుంది రంగమణత్త. హేమక్కేమో మా పాత స్కూలు పక్క ఆసుపత్రి లేదు, ఆ డాక్టర్ గారి భార్య. వివరంగా చెప్పింది అరుంధతి. అలా చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి గర్వంగా చూసింది. నోరు తెరిచి బొగ్గలు నొక్కున్నారు. చూసారా అత్తయ్య, ఎక్కడలేని పెత్తనాలు దీనికే కావాలి. కళ్లల్లో కోపం నిండుకుంది జగదాంబకి. అదేంటి అమ్మడు, వాళ్ళు నీకెలా తెలిసినే? బళ్ళోకెళ్ళి చదువుకుని ఇంటికొచ్చేయాలి గాని ఊరందరినీ పరామర్శించొస్తారటే. మాకు తెలియని వాళ్ళంతా నీకు తెలుసునన్నమాట. బామ్మగారు హితవు గరపబోయారు. మరే, మీకు మళ్ళీ ఇల్లు పట్టుకుని కూర్చుంటున్నానా? స్కూల్కెళ్లాలా? స్నేహితురాలు ఎక్కడికైనా రమ్మంటే వెళ్ళొద్దేమిటి? కొత్త కొత్త విషయాలు తెలుసుకోద్దేమిటి ఇంకానేమో? అరుంధతి ఏదో చెప్పబోతుంటే బయట వరండాలో వెంకట్రావు గారి గొంతు వినిపించింది. వెంకట్రావు గారు తాలూకాఫీసులో హెడ్ క్లర్కు. చాలామందికి వెంకట్రావు గారు చాలా సంపాదించుకోవచ్చు అనే అపోహ ఉంది. అది సహజం, మానవ నైజం. కాని వెంకట్రావు గారి వ్యక్తిత్వంలో కక్కుర్తి గుణం లేదు. ఉన్నదల్లా సంతృప్తి, దైవభక్తి తప్ప మరే చింతలు లేవు. తండ్రి తాతలు మిగిల్చిన ఆస్తుంది. తను పురుష లక్షణంగా చేస్తున్న ఉద్యోగం ఉంది. ఆర్థిక ఇబ్బందులంటూ చెప్పుకోదగ్గవి లేవు. 3 కొడుకులు చదువులు పూర్తయ్యి ఎవరికి దొరికిన ఉద్యోగాల్లో వాళ్లు స్థిరపడ్డారు. పెద్ద కొడుక్కి పెళ్లి కూడా అయింది. 4వ వాడు రాజును కూడా ప్రయోజకుని చేస్తే ఇంక ఒక్క అరుంధతి వివాహ బాధ్యతే మిగులుతుంది. తను పదవి విరమణ చేశాక హాయిగా స్వగ్రామం వెళ్లి ఉన్న పొలాలు చూసుకుంటూ తల్లిని భార్యని సుఖపెట్టాలి. ఈ తలంపే ఈ మధ్య వెంకట్రావు గారిలో పదే పదే మెదులుతోంది. అందుకు కారణం లేకపోలేదు. ఇంకా ఆయన సర్వీసు 3 ఏళ్లు మాత్రమే ఉంది. ఇంతవరకు రకరకాల ఆఫీసర్లని చూశారు. పలు రకాల ప్రదేశాలకి బదిలీ అవుతూ వచ్చారు. ఎన్నెన్నో అనుభవాలు. తనకి నచ్చిన ఆఫీసర్లు కొందరు, తను నచ్చని ఆఫీసర్లు కొందరు. వాళ్ల పురమాయింపులు తనకిష్టముండేవి కావు. తన ఇష్టాలు వాళ్లని చిరచిరలాడించేవి. మంచికి చెడుకి మధ్య సంఘర్షణ, నీతికి అవినీతికి మధ్య సమరంలా, మనిషికి మధ్య పోరాటంలా నలిగిపోతూ ఎలాగో పదవీ నిర్వహణలో చివరి మెట్ల మీదకి చేరుకోగలిగారు. ఎలాగో ఈ 3 సంవత్సరాలు వెళ్లదీస్తే అమ్మయ్య, ఇంకా బాధ లేదు. సాధ్యమైనంతవరకు ఆఫీసర్ గారి దగ్గర సమయోచితంగా ప్రవర్తిస్తూ గడుపుకు వెళుతున్నారు. కాని అతను తనని ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నిస్తున్నాడు. నిగ్గుకు రావడం చాలా కష్టంగానే ఉంటోంది. ఆ రోజే కొత్త స్కూలు ప్రారంభోత్సవం. మంచి మంచి డ్రెస్సులు వేసుకుని రమ్మని, చక్కగా అలంకరించుకోమని క్రితం రోజే అందరికీ చెప్పారు. 7 గంటల్లోగా అందరూ స్కూల్లో ఉండాలి. అక్కడ్నుంచి ఊరంతా ఊరేగింపుగా వెళ్లి కొత్త స్కూలు చేరాలి. పుర ప్రముఖులంతా వస్తారు. ఉపన్యాసాలు, పాటల పోటీలు, ఆటల పందాలు, మిఠాయి పంచడం లాంటి చాలా కార్యక్రమాలుంటాయి. అవన్నీ క్రితం రోజు రాత్రి నుంచి ప్రతి క్షణం మననం చేసుకుంటూనే ఉంది అరుంధతి. ఆ రోజు తెల్లవారకుండానే లేచింది. గబగబా మొహం కడిగేసుకుంది. అమ్మా, కొత్త పరికిణి మొన్న పొట్టిది కుట్టించారే, అది కట్టుకుంటా అంది అప్పుడే కొంపటంటిస్తున్న తల్లితో. అదెందుకే అమ్మడు, పిల్ల పేరంటమా? సత్యం అనే పెళ్లికి దాచుకోవాలి. చాకలాడి తెచ్చిన పూలు పరికిణి కట్టుకో. ఆటలో పాటలు అంటున్నావా? ఊరంతా తిరగాలి అంటున్నావా? దుమ్ము కొట్టుకుని పట్టు పరికిణి అంతా పాడైపోతుందే వెర్రిపిల్ల అంటూ విసినికర్ర చేతబట్టుకుని కోడలు అంటిస్తున్న కొంపటి విసరడానికి కూర్చుంటూ సుబ్బమ్మగారు మనవరాలికి చెప్పబోయారు. ఆ కొంపటి మీద ఆవిడ అరుంధతికి, రాజుకి ప్రత్యేకంగా చిన్న గిన్నెతో గుజ్జుల అన్నం వండుతారు. రాత్రి మిగిలిన చెద్దన్నం పిల్లలకి పెట్టనివ్వరు. శ్రద్ధగా పొద్దున్న పూట మనవలకి చిన్న గిన్నెతో వండి దగ్గర కూర్చుని పెడతారు. చి, కాలు నేలకేసి తన్ని పెళ్లి కట్టుకోవాలట. ఇప్పుడేమో చాకలాడి తెచ్చింది కట్టుకోవాలా? ఏం వద్దు నాకు. బొంగమూతి పెట్టేసింది అరుంధతి. ఏంటే, చెప్పిన మాట విను. బామ్మగారి చెప్పినట్టు ఆ పువ్వుల పరికిణి కట్టుకో చాలు.
ఇప్పుడు ఆ పట్టుపరుగుని పాడు చేసుకుంటే పెళ్లికి మళ్ళీ ఇంకోటి కుట్టించాలి. జగదాంబ కసిరినట్టే అంది. పోమ్మా, ఆ పువ్వులేం బాగాలేవు. పెద్ద పెద్ద దెయ్యాల్లా అంతంత పువ్వులేంటి? అయినా సత్యమన్నయ్య పెళ్లి ఇప్పుడేం కాదు. మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చెప్పాడు, ఇప్పుడే పెళ్లి చేసుకోడట. ఓసిని అగాయిత్యం కోలా, నీతో చెప్పాడా? చెప్తే చెప్పాళ్లే. ఇప్పుడు మాత్రం బామ్మగారు చెప్పినట్లు ఆ పూలపరకని కట్టుకో చాలు. చూసారా అత్తయ్య, దీని బుద్ధులేంటో చిత్రంగా ఉంటున్నాయి. జగదాంబ కూతురు వైపు చిత్రంగా చూసింది. విసినకర్ర కింద పడేసి లేచి మనవరాలి దగ్గరకొస్తూ, అది కాదే అమ్మడు, పొట్టువి సిల్క్వి ఎంచక్కా దాచుకుంటారు. ఆ పువ్వుల పరికిణి ఎంతో బాగుంటుంది. బొళ్ళో పంతుళ్ళలా చెప్తారు కాని నిజంగా పొట్టుబాట్లకు కట్టుకుని వెళ్లరమ్మా. భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకోబోయారు. ఏం కాదు, మీరన్నీ ఇలాగే చెప్తారు. ఇవాళ చక్కగా మంచి బట్టలు కట్టుకునే వస్తారందరూ. ఫోటోలు తీస్తారు, పెద్ద పెద్ద వాళ్లంతా వస్తారట. బామ్మ చెయ్యి తోసేసింది. అయితే ఇంకేం, ఫోటోలో పువ్వుల పరికిణి ఎంచక్కా పడుతుంది. కుచ్చులు పెట్టి జడవేస్తాను. భుజం మీద పడేలా వేసుకుంటే అందరిలోకి నువ్వే బంగారు బొమ్మలా ఉంటావు. మరే ఉంటాను, బూతకిలా ఉంటాను. వెదవ పరికిణి నాకొద్దు. ఏంటే మరీ నీ రాలుగైతనం? ఇంతటి స్కూల్కి పట్టుబట్టలు కట్టుకోవాలా? నీ మాట చెల్లించాలంటావే కాని పెద్దవాళ్ళని చెప్తే వినిపించుకోవేం? జగదాంబ విసుక్కుంది. నువ్వు ఉండవే అంబా, నీ చెప్తాలే. చిన్నపిల్ల, దానికేం తెలుసు? సుబ్బమ్మగారు కోడల్ని మందలించి మనవరాలికి నచ్చజెప్పే ప్రయత్నంలో మళ్లీ అరుంధతి భుజం మీద చేయి వేయబోయారు. దూరంగా జరుగుతూ, నాకేం చెప్పనక్కర్లేదు, నేనేం చిన్నపిల్లని కాను. అసలు ఎప్పుడూ కట్టుకోనీయకుండా మరెందుకు బోల్డ్ డబ్బు పోసి కుట్టించారు? ఎప్పుడో పెళ్లిళ్ళకి పేరంటాలకి కట్టుకోవాలట. అసలు నాకేం వద్దు, దాచుకోండి, మీరే కట్టుకోండి అంది కోపంగా. గలగలా నవ్వారు సుబ్బమ్మగారు. బాగుంది అమ్మడు, నేను మీ అమ్మ కట్టుకోవా? మరేంటి, లేకపోతే పెట్లో తాళం వేసి బొడ్లో దోపుకుంటావు కదా. నేను మాసిన గుడ్డలు పెట్లో నుంచి చిరుగుల పరికిని తీసి కట్టుకుని వెళ్తాను. అందరూ బాగా నవ్వుతారులే. చరచరా పెరట్లోకి వెళ్ళిపోయింది అరుంధతి. అయ్యో, ఎంత కోపమే అమ్మడు అని ముక్కున వేలేసుకుని, పోనీలేవే అంబా, దానికంత ముచ్చటగా ఉంటే ఓసారి కట్టుకోమందాం. సుబ్బమ్మగారు కోడలతో మాతన్నాలాడబోయారు. మనవరాలు కోపగించుకున్నా, అలిగినా, ఏడ్చినా ఆవిడ భరించలేరు. మహాలక్ష్మిలా పుట్టిందని, ఆ లక్ష్మి అలిగితే ఇంట్లో కలతలు నలతలు కలుగుతాయని ఆవిడ నమ్మకం. అరుంధతి స్నానం ముగించుకుని వచ్చేసరికి ఎదురుగా పొట్టుపరికిని, జాకెట్టు, జడకుప్పెలు తీసి పట్టుకుని నుంచున్న బామ్మ కనిపించింది. విజయగర్వంతో అరుంధతి ముఖం చంద్రబింబం అంత పెద్దదయ్యి పెట్రోమాక్స్ లైట్లా వెలిగింది. త్వరగా కట్టుకో, జడవేస్తాను. ఈ లోపల అన్నం ఉడికిపోతుంది, తినేసి వెళ్ళు. బట్టలు మనవరాలకు అందించి వంటింట్లోకి వెళ్లారు సుబ్బమ్మగారు. మనవరాలి సంబరం చూస్తే ఆవిడకెంతో తృప్తిగా ఉంది. పరికిణి జాకెట్టు వేసుకుని గోడకున్న నిలువుటద్దంలో కింద నుంచి పైదాకా వెనక నుంచి ముందుకు చూసుకుని మురిసిపోతూ బొట్టు కాటుగా పెట్టుకుని దువ్వెన జడకుప్పెలతో బామ్మ దగ్గరకొచ్చింది. నున్నగా గట్టిగా బిగించి జడకుప్పెలతో జడవేసి ముందుకు తిప్పి చెంపలు దువ్వి బొగ్గలు నిమిరి మిటికలు విరిచి కళ్ల నిండా వెలుగు నింపుకుని చూస్తున్న బామ్మతో, నాకు తొందరగా అన్నం పెట్టే బామ్మ అంటూ హడావిడి చేసింది. అప్పటికే వెంకట్రావు గారు, రాజు కాలకృత్యాలు తీర్చుకున్నారు. వేడివేడి అన్నం, ఆవకాయ ఘాటు, కల్తీలేని నేతి ఘుమఘుమ, కమ్మని మేగడ పెరుగు వాసన ఆ వంటిల్లంతా పాకి పెద్దవాళ్లకు కూడా నోరు ఊరిస్తోంది. ప్రతిరోజు పొద్దున్నపూట ఈ తతంగం ఎంతో ఆప్యాయంగా, అభిమానంతో సాగిపోతూ ఉంటుంది సుబ్బమ్మగారి చేతుల మీదుగా. ఆపేక్షకి, ఆత్మీయతకి ప్రత్యక్ష సాక్ష్యంలా ఉంటుంది ఆ చెద్దన్నాల కార్యక్రమం. మమకారపు పొంగులు, అనురాగపు జల్లులు ఒత్తుగా చిలకరిస్తున్నట్టుంటుంది ఆ వాతావరణం. మనమలకి కొసరి కొసరి వడ్డిస్తూ, వాళ్లు తిని లేచాక తృప్తిగా చూస్తూ అక్కడున్న వస్తువులన్నీ శుభ్రం చేయడం సుబ్బమ్మగారికి అలవాటు. 7 గంటలకల్లా పాత స్కూల్ దగ్గర ఉండాలన్నారు. ఛీ, ఏంటి బామ్మ, వద్దంటుంటే తినిపిస్తూ ఆలస్యం చేయించావు. తడిచేయి బామ్మ కొంగికి తుడిచేస్తూ కొరకరా చూసింది అరుంధతి. మరేం పర్వాలేదులేమ్మా, ఆ పంతుళ్ళకేం పనిలేదు. కాసిని కాఫీ నీళ్లు గొంతులో పోసుకుని వచ్చేస్తారు. చిన్నపిల్లలు అన్నాలు తిని రావాలంటే ఆలస్యం కాదేమిటి? ఆవిడ అసలు పలక మీద అక్షరాలు దిద్దలేదు. బడంటే ఎరగదు. చాలే బామ్మ, ఎందుకు రాలేరు? వాళ్ళంతా ఎప్పుడో వచ్చేస్తారు. నీకు మళ్ళీ బువ్వలుండి చెద్దన్నాల్లా పెట్టరు. చక్కగా టిఫిన్లో రాత్రి అన్నమో తినేస్తారు. ఇంతింత ఆలస్యం చేయరు. అయ్యో, అదేం విడ్డూరమే. పిల్లలకి తిండి తిప్పలు సరిగ్గా చూసుకోరటే పెద్దాళ్ళు. సుబ్బమ్మగారు బొగ్గలు నొక్కుంది. పెట్టుకుంటారులే, నాకు టైం అయిపోతుంది, వెళుతున్నా. అమ్మా, బడికెళ్తున్నా అంటూ తూనీగలా బయటకు పరిగెత్తింది. పాత స్కూలు సందులోకొచ్చేసరికి పిల్లలంతా రోడ్డు మీద 2 వరసల్లో బారులు తీరి నిల్చున్నారు. పంతుళ్ళు, పంతులమ్మలు వాళ్లని సర్దుతున్నారు. రారా, ఇంత ఆలస్యమా?
వాళ్ళ క్లాస్ టీచర్ విశాలాక్షి గారు కోపడినా ఆ బట్టలు అలంకరణ ఓ క్షణం దీక్షగా చూశాక కళ్ళల్లో చిన్న మెరుపు మెరిసింది. గబగబా హెడ్ మాస్టర్ గారి దగ్గరకు వెళ్లి ఏదో మాట్లాడి ఆయన తల పంకించాక వచ్చి ఈ పిల్లని అందరికన్నా ముందు నిలబెట్టింది. అప్పుడు అరుంధతి ముఖం అబ్బా ఎంతలా వెలిగిపోయిందో. బామ్మ దగ్గర అమ్మ దగ్గర తను సాధించి కట్టుకున్న బట్టలకి ఎంత గొప్పతనం ఉందో. ఎంతసేపు తను పడిన కంగారు ఆత్రం కడిగి పారేసినట్లయింది. అందరికన్నా ముందు తనే నిల్చుంది. పక్కన శ్యామల, వెనకాల లక్ష్మి, కమల, అనసూయ. అబ్బా ఎంత గొప్ప! వెన్ను విరుచుకుని పక్కకి వెనక్కి చూసి నవ్వింది. తర్వాత మెడ కాస్తంత పొడుగ్గా సాగించి పాదాలెత్తి వెనకాల క్యూ ఎంత పొడుగునుందో చూసింది. ఎంత పెద్ద లైను, ఇంత బారుకి నేనే ముందు కాలు కదపాలి అనుకునేసరికి గర్వం ధీమా ముంచుకొచ్చాయి. మరొక 10 నిమిషాలకి భారతమాతాకి జై అంటూ ఊరేగింపుని కదిపారు పంతుళ్ళు, పంతులమ్మలు. ఆ క్షణంలో అరుంధతి చేతులు గాలిలోకి జాడిస్తూ గొంతెత్తి అరుస్తూ వీరావేశంతో ముందుకు సాగింది. వీధుల్లో తిరుగుతూ ఉంటే అందరికన్నా ముందున్న తన మీదే అందరి దృష్టి పడుతుంటే ఓ అరుంధతి ఉబ్బిపోతోంది. కొత్త స్కూలు గేటు దగ్గరకొచ్చేసరికి 9:30 అయింది. అప్పటికే ఆ గేటు దగ్గర ఆ స్కూల్ బిల్డింగ్ కట్టించిన ప్రముఖ వ్యాపారవేత్త రంగయ్య శెట్టి గారు ఇతర పెద్దలు నిల్చునున్నారు. గేటుకి పూలదండలు ఓచల్ని కలుపుతూ ఎర్రటి శాటిన్ రిబ్బన్ కట్టున్నాయి. పిల్లలంతా అక్కడ ఆగిపోయారు. హెడ్ మాస్టర్ గారు చిన్న పెట్టి తెరిచి శెట్టిగారి చేతికి చిన్న కత్తిరి అందించారు. ఆయన మెల్లగా ఆ రిబ్బన్ కత్తిరించి గేటు తెరిచాక అరుంధతి చేత వారి మెడలో పూలమాల వేయించారు. మొదటిసారిగా శెట్టిగారి వెనకాల కొత్త స్కూలు ఆవరణలో అడుగుపెట్టిన విద్యార్థి అరుంధతే. ఉప్పొంగిపోతున్న సంతోషంతో అరుంధతి తనని తానే మరిచిపోయింది. తనకన్నా ధనవంతులున్నారు, వయసులో పెద్దవాళ్లున్నారు, తనకన్నా పెద్ద క్లాసు పిల్లలున్నారు. అయితేనే తనకే ఎక్కువ విలువిచ్చారు హెడ్ మాస్టర్ గారు. తన వల్లే కొత్త స్కూలు ప్రారంభోత్సవం జరిగినట్టు, ఇక ముందు స్కూల్లో తనకెంతో గుర్తింపు ఉండబోతున్నట్టు పలు రకాల ఆలోచనలతో తలమునకలైపోతోంది అరుంధతి. లోపల ఆవరణలో షామియానా వేసి వేదిక చుట్టూరా జంబుకానాలు, బెంచీలు వేశారు. వేదిక మీద కుర్చీల్లో పెద్దలు, జంబుకానాల మీద పిల్లలు, ఇతరులు కూర్చున్నాక ప్రార్థనా గీతానికి పెద్ద క్లాసు పిల్లలతో పాటు అరుంధతిని కూడా పిలిచారు వాళ్ల క్లాసు పంతులమ్మగారు. పచ్చగా బొద్దుగా ముద్దబంతి పువ్వుల ఆకుపచ్చని పట్టుపరికిణి జాకెట్టు, జడకుప్పెలతో ఆకుల మధ్య అమర్చిన పువ్వులా ఉన్న అరుంధతి స్టేజ్ మీదున్నప్పుడు చాలామంది పెద్దల కళ్ళు ఆ పిల్ల మీదనే నిలిచిన మాట నిజం. వారం రోజులు కొత్త స్కూలు గొడవలో అరుంధతికి అసలు అన్నం మీద దృష్టే లేకుండా పోయింది. పాత స్కూలుకి గంట ముందు బయలుదేరినట్టే ఇంటి దగ్గరే ఉన్న కొత్త స్కూలుకు కూడా గంట ముందు తయారైపోయేది. అయ్యో అదేంటే అమ్మడు, ఈ బడి ఇంత దగ్గరుంటే మరింత పెందరాళే వెళ్లడం ఎందుకే అని బామ్మ నిలదీస్తుంటే తెగ చిరాకు పడిపోయేది. ఛ, ఈ పెద్దవాళ్ళకేం తెలీదు, కొత్త వస్తువుల మీద ఎంత ఇష్టంగా ఉంటుంది. మరి కొత్త స్కూల్ అంటే మోజుగా ఉండదు. సరిగ్గా టైంకే వెళ్లాలేమిటి? కొంచెం ముందుగా వెళితే క్లాస్ రూమ్లన్నీ చూస్తుండొచ్చు. స్కూల్ అంతా తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. అలా అని చెప్తే నవ్వుతారు, చెప్పకపోతే ఇలా అడుగుతారు. నీకు తెలీదులే బామ్మ, దగ్గరైనా కొన్నాళ్లు చాలా తొందరగా వెళ్ళాలి. మరో మాటకి మళ్లీ అవకాశం ఇవ్వకుండా పుస్తకాల సంచితో బయటపడేది. విన్నావటే అంబా, ఏంటో ఈ పిచ్చితల్లికి బడంటే ఇంత మోజేమిటే? సుబ్బమ్మగారు ప్రశ్నార్థకంగా కోడల వైపు చూశారు. అవన్నీ చిన్నతనం గనుక ఈడొచ్చిందంటే బుద్ధులన్నీ మారిపోవు, 3 ముళ్ళు పడితే సరి అనేది జగదాంబ. నోరంతా విప్పి సంభ్రమంగా నవ్వి, కాదటే మరి, ఏ వయసుకా ముచ్చట, ఇప్పుడంతా ఆటలు గెంతులు వీటి మీదే ఉంటుంది మరి అంటూ సమర్థించారు. అరుంధతికి ఈ సంభాషణ వినేంత సమయం ఉండేది కాదు. కోమటిరత్తమ్మ ఇంటి పక్క సందులోంచి స్కూల్లోకి వెళుతుంటే కొత్త ఉత్సాహం, ఏదో తెలియని ఆనందం పొంగుకొచ్చేవి. హెడ్ మాస్టర్ గారి రూంలో తగిలించిన ఫోటోలో అరుంధతి స్పష్టంగా కనిపిస్తోంది. రోజుకొకసారైనా ఆ ఫోటో చూడకపోతే ఆ పిల్లకి తోచేది కాదు. ఆ దారిలో పార్సీ వాళ్ల బంగ్లా దగ్గర ఓ క్షణం నిలబడిపోయేది. అక్కడి దృశ్యాలు ఆ పిల్లని కట్టేసినట్లు చేసేవి. పెద్ద కాంపౌండ్లో ఒక పక్కగా కట్టిన బంగ్లా అది. ఏనాడో ఆ పార్సీ వాళ్ల పూర్వీకులు వ్యాపార నిమిత్తం ఆ ఊరొచ్చి ఆ బంగ్లా కొనుక్కుని స్థిరపడిపోయారు. ఆ బంగ్లా వెనకాలే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు 2 ఉన్నాయి. కాంపౌండ్లో మరో పక్క వరుసగా రేకుల షెడ్లు, పనివాళ్ల గదులు, కారు గ్యారేజీ ఉండేవి. ఆ షెడ్లలో టర్కీ కోళ్లు, నిప్పుకోళ్లు, నెమళ్లు, అడవి బాతులు, కుందేళ్లు, తెల్లపావురాలు, రంగుల చిలకలు, ఎన్ని రకాల పక్షులో. అవన్నీ అరుస్తున్న శబ్దాలు, రెక్కలు అల్లారుస్తున్న చప్పుళ్ళు రోడ్డు మీదకి వింతగా విచిత్రంగా వినిపిస్తూ ఉండేవి.
చిన్నపిల్లలు ఒక్కోసారి గేటు ఓచల నుంచి దూరి లోపలికి వెళ్లి జూలో చూసినట్టు చూసేవారు. ఆ పక్షులన్నింటికీ ఆహారం తినిపించడం, నీళ్లు తాగించడం చాలా తమాషాగా ఉండేది పిల్లలకి. మబ్బులు పట్టినప్పుడు నెమళ్లు పురివిప్పి వంకర వంకరగా వలయాలు తిరుగుతూ ఉంటే చూసే పిల్లలంతా కేరింతలతో చప్పట్లు కొట్టేవారు. ఆ సమయంలో ఇంటివాళ్ల పసిపిల్లల్ని తోపుడు బండిలో కూర్చోబెట్టి పనివాళ్లు ఆ ఆవరణంతా తిప్పుతూ ఉంటే వాళ్ళు మహారాజుల్లా, ఈ పక్షిజాతంతా నర్తకీమణుల్లా, వింత చూస్తున్న పిల్లలంతా సభాసదుల్లా అదొక వినూత్న బాల ప్రపంచంలా ఉండేది. అయితే అరుంధతి దృష్టి ఆవరణలో జరిగే సంబరాలకు మాత్రమే పరిమితమయ్యేది కాదు. ఆ బంగ్లా పైభాగంలోనూ వరండాల్లోనూ విశాలంగా కనిపించే హాలులోనూ దూసుకెళ్లి ఏవో ఊహలతో ఎత్తుకి ఎగిరి వెళ్లేది ఆ చిన్నారి మనోవిహంగం. ఆ మేడ మీద ఇంటివాళ్ల కొడుకు కోడలు స్వర్గంలో దేవతల్లా విహరిస్తూ ఉండేవారు. ఆవిడ పచ్చని రంగులో నాజూగ్గా ముట్టుకుంటే మాసిపోయేటట్టుండేది. ఎడంచేతి కింద నుంచి కుడిభుజం మీదుగా వేసుకునేది పమిట. జుట్టంతా దువ్వి ముడివేసుకుని ఆ ముడిలో పొలుచని అందమైన తెల్లని వస్త్రం ఇముడ్చుకునేది. తలంటుకున్నప్పుడు తల వెంట్రుకలకి పిడప కట్టినట్టు. అయినా అందంగానే ఉండేది. బహుశా వాళ్ళకది ఆచారమేమో అనుకునేది అరుంధతి. ఆ భార్యాభర్తలిద్దరూ చాలా దగ్గరగా నిలబడి నవ్వుకుంటూ మాట్లాడుతుంటే రోడ్డు మీదకి అదేదో ఛాయాచిత్రంలా, మానవజాతికి తెలియని దేవతా భాషలో ముచ్చటించుకుంటున్న గంధర్వుల్లా కనిపించేవారు అరుంధతి కళ్ళకి. ఆ జంటని ఎంతసేపైనా అలా చూడాలని అనిపించేది. మరోసారి ఆ ఇంటి వరండాలో ముసలాయన వాలు కుర్చీలో కూర్చునుంటే పక్కన మరొక కుర్చీలో ముసలావిడ కూర్చుని పేపర్ చదివి వినిపిస్తూ ఉండేది. ఆ దృశ్యం మరీ ఆశ్చర్యంగా, అబ్బురంగా ఇంకా చూడాలనిపించేది అరుంధతికి. అమ్మ ఎప్పుడైనా నాన్నగారి ఎదురుగా అలా కుర్చీలో కూర్చుందా? అసలు ఎప్పుడైనా పేపర్ పట్టుకుందా? వీళ్ళెక్కడా వాళ్ళెక్కడా? వాళ్ళింట్లో తన వయసు పిల్లలెవరూ లేరు. ఒకవేళుంటే తనకి వాళ్ల భాష రాకపోయినా సరే, సంజ్ఞలు చేసైనా సరే వాళ్లతో స్నేహం చేసుకునేది. కాని వాళ్ళకి తన ఈడు పిల్లల్లేరు. అంతా పెద్దాళ్ళు, పెళ్ళైన వాళ్ళు. ఇంకా పెళ్లికాని కొడుకు ఢిల్లీలో, కలకత్తాలో ఉన్నారని వాళ్ల పనివాళ్లు చెప్తూ ఉంటారు. నేను చదువుకోవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి, పెద్ద క్లాసుల్లో కూడా గడగడా చదివేయాలి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, అవసరమైతే ఢిల్లీ, కలకత్తా వెళ్ళి రావాలి. కాని పెద్దాళ్ళు ఒప్పుకోకపోతే? ఎందుకు ఒప్పుకోరు? తనప్పుడు వాళ్ల మాట వింటుందా? తను ఉద్యోగం చేయదేమిటి? చదువుకున్నాక వంట చేస్తూ కూర్చుంటుందా? అమ్మలా బొమ్మలా ఇంట్లో పడుంటుందా? చస్తే అలా ఉండదు, తప్పకుండా ఉద్యోగం చేస్తుంది అనుకునేది. ఓ రోజు దీపాలు పెట్టే వేళ కడుగు పెట్టింది అరుంధతి. ఏంటారు మరీ బొత్తిగా తిరుగుబోతువైపోతున్నావు? ఇల్లు వాకిలి పట్టడం లేదేమిటి? ఇంటికి ఎవరొచ్చినా నువ్వు ఉండవు. ఇంట్లో ఆడపిల్ల సంధివేళ అలా బయటికి పోవచ్చునా? జగదాం బందుకుంది. ఇప్పుడేమంత చీకటి పడిందని చిటపట్లాడింది అరుంధతి. అయ్యో అదేంటి అమ్మడు, దీపం పెట్టేవేళ ఇంటి ఆడపిల్ల మహాలక్ష్మి దీపానికి దండం పెట్టుకోవాలమ్మా. అదీగాక ఈ వాళ్ళ మన ఊరి రామభద్రశాస్త్రి గారి అబ్బాయి వచ్చాడు. ఇన్నిప్పుడో చంటిపిల్లప్పుడు చూశాడట. అందుకని పెద్దయ్యాక చూద్దామని ఎంత ముచ్చటపడ్డాడో. ఏది నువ్వింట్లో ఉంటేనా? ఆఖరికి పోనీలనుకుని వెళ్ళిపోయాడు. అయినా అమ్మడు పెద్దదనం అవుతున్నావు కదా, ఇంకా ఇంతింత రాత్రి వరకు బయట తిరగకూడదు. తెలుసున్న వాళ్ళంతా ఏమనుకుంటారు? బొత్తిగా భయభక్తులు లేకుండా పెంచుతున్నామనుకోరు? మనవరాల్ని అంతకన్నా కోపడ్డం ఇష్టం లేనట్టు ఆగిపోయారు సుబ్బమ్మగారు. మీ దగ్గర నాకు భయం ఎందుకు? బయటికి వెళ్ళొస్తే మీరంటే నాకు భక్తి భయం లేకుండా పోతుందేమిటి? విసుగ్గా గొణిగింది. ఊరుకొండత్తయ్య, దానికి మధ్య వితండవాదం బాగా అబ్బింది. ఏది చెప్పినా వాదనలోకి దిగుతోంది. ఇదిగారు మాటకి మాట జవాబు ఇవ్వడం కాదు. పెద్దాళ్ళు ఏదైనా చెప్తే వినడం నేర్చుకో. అంతే, రేపటి నుంచి నువ్వు సంధ్య వాళ్ళకి ఇంట్లో ఉండు. ఖచ్చితంగా చెప్పేసి విసురుగా వెళ్ళిపోయింది జగదాంబ. సుబ్బమ్మగారు మెల్లగా మనవరాల దగ్గరికి వెళ్ళి తలమీద చేయి వేసి, అది కాదే అమ్మడు, ఆ శాస్త్రిగారి అబ్బాయి మనకి చాలా కావలసినవాడు. నిన్ను చూడాలని ఎంత ఆత్రంగా ఎదురు చూసాడనుకున్నావు? తీరా నువ్వు ఇంట్లో. ఆవిడింకా ఏదో చెప్పబోతూనే ఉన్నారు. అరుంధతికి ఒళ్ళు మండింది. తలమీద చెయ్యి తీసి పారేసి, అసలు ఆయన నన్ను చూడడం దేనికి? పెద్దాళ్ళు మీరున్నారు కదా, మీతో మాట్లాడిపోవాలి, లేకపోతే భోజనానికి ఇక్కడే ఉండాల్సింది. పోనీ వెళ్ళిపోతే మళ్ళీ రాకూడదా? అంది ఉక్రోషంగా. సుబ్బమ్మగారు నవ్వి, ఉండేవాడేనే, కాని అర్జెంటు పనులున్నాయని వెళ్ళిపోయాడు. మళ్ళీ రాగలడా? ఎన్నాళ్లకో ఇప్పుడొచ్చాడు. సరేలే, కాళ్ళు కడుక్కో అన్నారు. పెరట్లో కాళ్ళు కడుక్కుంటున్న అరుంధతికి వంటింట్లో తల్లితో బామ చెప్తోంది వినిపిస్తోంది. ఏంటో ఎవరికి ఎక్కడ రాసిపెట్టుందో అత్తయ్య. అనుకుంటాం గాని అన్నీ జరుగుతాయా? వాడి కొడుక్కి మన అరువు తల్లిని చేసుకోవాలని అనుకున్నాడేమో. ఒకవేళ ఆ యోగం లేదు కనుకే చూడకుండా వెళ్ళిపోయాడు.
అంతా భగవంతుడి లీల. మన చేతుల్లో ఏముంది? మన పిల్ల లక్ష్మీదేవి. ఎవరింటికి వెళ్లాలో ఏం తెలుస్తుంది? ఛీ, అందుక వాడు ఎదురు చూస్తూ కూర్చున్నాడు. మా బాగా అయింది. నేను తొందరగా రాకపోవడమే నయం. అప్పుడే పెళ్లి మాటలా? ఈ పెద్దోళ్ళకి మరో పని లేదు. చెంబు కింద ఎత్తికొట్టి లోపలికెళ్ళింది అరుంధతి. ఆ రాత్రి అరుంధతి అన్నం తిని మంచమెక్కి పడుకున్నాక దుప్పటి ముసుగులో గట్టిగా చాలా కసిగా అనుకుంది. నేను పెద్ద చదువు చదువుకుని తీరతాను. పెళ్లి గిళ్ళి అని ఈ ముసలాళ్ళు గీపెట్టినా సరే నేను అనుకుంది సాధించాల్సిందే. రోజులు గడిచిపోతున్నాయి. కొత్త హెడ్ మాస్టర్ గారొచ్చారు. పిల్లల సంఖ్య పెరిగింది. సాయంత్రం పూట ఆటలాడిస్తున్నారు. ఈ మధ్యనే డ్రాయింగ్ క్లాసులు కూడా పెట్టారు. హిందీ పరీక్షలకి కట్టిస్తున్నారు. ఆంధ్ర బాలికా పాఠశాల అభ్యుదయ పదంలోకి పయనిస్తోంది. అరుంధతి అమితోత్సాహంతో అన్నింట్లో చేరిపోయింది. అన్ని స్కూళ్లలో జరిగేవే కనుక వెంకట్రావు గారు అభ్యంతరం పెట్టలేదు. ఆ రోజు హిందీ పరీక్షకి ఫీజు కట్టాల్సిన ఆఖరి రోజు. తప్పకుండా డబ్బు తీసుకురమ్మని చెప్పారు హిందీ పంతులు గారు. పొద్దున్న అడగడం మరిచిపోతానేమో అని ముందు రోజు సాయంత్రమే అడగాలని తండ్రి కోసం ఎదురుచూస్తోంది అరుంధతి వీధి వాకిట్లో నిలబడి. వీధిలో నుంచే వెంకట్రావు గారు లోపలికొస్తూనే పెద్ద కుర్చీలో కూర్చుండిపోయారు. ఎందుకో ఆయన చాలా నీరసంగా దిగులుగా ఉన్నారు. కళ్ళు మూసుకుని వెనక్కి వాలారు. సుబ్బమ్మగారు జగదాంబ ముఖాలు చూసుకున్నారు. ఏంట్రా అలా ఉన్నావు? కొడుకు దగ్గరికి వెళ్లి ఆదరంగా అడిగారు. కళ్ళు తెరిచి నిర్వేదంగా ఓ చిరునవ్వు నవ్వి, ఏం లేదమ్మా, అలసటగా ఉంది అంతే అన్నారు. కాని వెంకట్రావు గారెప్పుడు అలసట ఎరుగని మనిషి కాదు. అందుకే అత్తా కోడలిద్దరూ మరోసారి ముఖాలు చూసుకున్నారు. అరుంధతి ఆ రాత్రి భోజనాల దగ్గర తండ్రిని 2 సార్లు ఫీజుకి డబ్బు అడుగుదామనుకుని ఆయన మౌనంగా గంభీరంగా ఉండడం చేత పోనీలే రేపొద్దున్నే అడుగుదామని బలవంతంగా ఆ ఉబలాటాన్ని అణుచుకుంది. ఉదయం మెలకువ రాగానే గుర్తొచ్చింది అరుంధతికి ఫీజు మాట. చెంగున మంచం దూకి హడావిడిగా మొహం కడిగేసుకుని నాన్నగారి దగ్గరికి వెళ్ళింది. హాల్లో కూర్చుని ఫైళ్లలో మునిగిపోయిన వెంకట్రావు గారు తలెత్తి చూశారు. నాకివాళ హిందీ పరీక్షకి ఫీజు కావాలి. ఇవాళ ఆఖరి రోజట. ఉండమ్మా, నాకిప్పుడు చాలా పనుంది, తర్వాత మాట్లాడతాను. మళ్ళీ ఫైళ్లల్లో దూర్చారు తల. మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, మర్చిపోతారు. ఆయన మాట్లాడలేదు. నాన్నగారు, పోనీ ఎక్కడుందో డబ్బు చెప్పండి, బామ్మచేత తీస్తాను. ఆ క్షణంలో ఆ డబ్బు తీసుకుని తన పుస్తకాల్లో దాచుకోవాలన్న పట్టుదల అరుంధతిది. అబ్బబ్బా, అవతలకు వెళ్ళవే విసుక్కున్నారు. పొండి నాన్న, తర్వాత మీరు ఇవ్వకపోతే స్కూల్లో పంతులు గారు నన్ను తిడతారు. అయినా ఇవాళ కట్టకపోతే ఇంక పరీక్షకి ఎలా వెళ్తాను? దిక్కుమాలిన పరీక్ష మానే, నేను ఆఫీస్ పని చూసుకుంటున్నప్పుడు విసిగించుకో. ఆ కేకకి అటు వరండాలోంచి రాజు, ఇటు వంటింట్లో నుంచి సుబ్బమ్మ గారు వచ్చారు. ఏంటి అమ్మడు? నాన్నగారు సీరియస్గా ఉన్నప్పుడే దీనికి అన్ని అవసరాలు వస్తాయి, మొండిదే పోతుంది. రాజు చేస్తున్న ఫిర్యాదుకి అరుంధతికి అక్కడలేని ఉక్రోషం వచ్చింది. చే పోండి, నేను అసలు పరీక్షకే వెళ్ళను అని కాలు నేలకేసి తన్ని గదిలోకి వెళ్లి మంచం మీద బోర్లా పడిపోయింది. 15 గంట సేపు బతిమాలాక అసలు విషయమేమిటో తెలుసుకున్నారు సుబ్బమ్మగారు. పిచ్చిపిల్ల, ఈ మాత్రం దానికి నాన్ననెందుకే విసిగించడం? నన్ను అడగకపోయావా? నాన్న ఎందుకో రాత్రి నుంచి చికాగ్గా ఉన్నాడే. సరేలే, ఆ కళ్ళు తుడుచుకో. తీరి కూర్చుని పొద్దున్నే ఏడుస్తున్నావా? తప్పమ్మా, సుబ్బమ్మ అని నిండింట్లో ఆడపిల్ల ఏడవకూడదు. ఆ డబ్బు నేనిస్తానులే, లేచి స్నానం చేయి. బామ్మ డబ్బిస్తా అన్న వాక్యం ఒకటే అరుంధతికి వినిపించింది. మిగిలినవన్నీ వినిపించుకోలేదు. అనవసరంగా నాన్నని అడిగింది. ముందే బామ్మని అడిగితే తీరిపోయేది. అసలు రాత్రి అడగవలసింది. అయినా తనకేం తెలుసు బామ్మ దగ్గర కూడా డబ్బుంటుందని? ఈ పెద్దవాళ్లంతా పెట్టెల్లో దాచుకుంటారు కాబోలు. అమ్మ దగ్గర కూడా ఉంటుందా? అమ్మకసలు తాళాల గుత్తేది. బామ్మ బొడ్లోనే ఉన్నాయి. పోనీలే, బామ్మ దగ్గరుంటేనే నయం, ఏదడినా ఇస్తుంది. అమ్మ అయితే బోల్డని ప్రశ్నలు వేసి నిలదీస్తుంది అనుకుని మంచం దిగింది కళ్ళు తుడుచుకుని. సుబ్బమ్మగారు ముసుముసుగా నవ్వుకుని బొడ్లో తాళాలు గుత్తి బయటికి లాగారు. స్కూల్లో పరీక్ష ఫీజు కట్టేశాక ఏనుగెక్కినంత సమరంతో హమ్మయ్యా అనుకుంది అరుంధతి. సాయంత్రం ఇంటికొచ్చింది. కాఫీ తాగింది. హిందీ పుస్తకాలు తీసుకుని కుర్చీలో కూర్చుంది. దీక్షగా చదివేస్తోంది. మధ్యలో ఎందుకో ఆగింది. వంటింట్లోంచి బామ్మ అమ్మ మాట్లాడుకోవడం వినిపించి 15 గంట సేపు శ్రద్ధగా చదివింది. మధ్యలో రాజు చూసి వెక్రించినట్టు నవ్వేసి బయటికి వెళ్ళిపోయాడు. వంటింట్లో కబుర్లు చాలించి సుబ్బమ్మగారు హాల్లోకొచ్చారు. మనవరాలు బుద్ధిగా చదువుకుంటుంటే మెచ్చుకోలుగా చూస్తూ గోడవారగా ఉన్న నవ్వారు మంచం వాల్చుకుని కూర్చున్నారు. చదివిన పాఠం కళ్ళు మూసుకుని తనకి తానే ఒప్పజెప్పుకుంటోంది అరుంధతి. ఇంతట్లో వెంకట్రావు గారొచ్చారు. నాన్న కూర్చుంటారేమో, నువ్విలా పక్కన కూర్చో తల్లి అన్నారు సుబ్బమ్మగారు బట్టలు మార్చుకుంటున్న కొడుకు వైపు సాలోచనగా చూస్తూ. నేను చదువుకోవాలి బామ్మ, పరీక్ష కదూ. తపోభంగమైన మునిలా చూసింది.
ఇప్పుడేం పరీక్షే అన్నారు. ఆయనకు అసలు గుర్తే లేదు. అదేనాన్నా, హిందీ పరీక్షకు వెళుతున్నాం కదా మేమంతా, ఇంకా 2 నెలలే ఉందట. ఐసీ, అదా అని చిన్నగా నవ్వేసి పెరట్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చాక తడికాళ్ళు తుండుగుడ్డతో తుడుచుకుంటూ, అమ్మా మనం ఇంకా సామాన్లు సర్దుకోవాలి అన్నారు. అలా అంటున్నప్పుడు కొద్దిగా ఆయన కంఠం వణికింది. కంగు తిన్నట్టు చూసి, అంటే అన్నారు సుబ్బమ్మగారు. ఆ గుడ్డతోనే చేతులు కూడా తుడుచుకుంటూ, ఏముంది మనకి బదిలీ అయింది అన్నారు పేలవమైన నవ్వుతో. అరుంధతి చటుక్కున మూసేసింది పుస్తకం. ఆ చిన్నారి మస్తిష్కంలో దడాలన పిడుగుపడినట్లయింది. బదిలీ అయిందా? అంటే మరో ఊరికి పోవాలా? అంటే అంటే ఆలోచించలేకపోతోంది. ఇప్పట్లో అవదనే అనుకున్నానమ్మా, కానీ జరిగింది. ఏం చేస్తాం, బతుకులు అమ్ముకున్నాక యజమాని చెప్పు చేతల్లో ఉండాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. తల్లి దగ్గరగా స్టూల్ జరుపుకుని కూర్చున్నారు వెంకట్రావు గారు. కాఫీ పట్టుకొచ్చిన జగదాంబ కూడా, అయ్యో మళ్ళీ మనం సంసారమంతా ఎత్తిపెట్టాలన్నమాట అంటూ నిస్త్రాణగా చూసింది. తల్లికి భార్యకి నిరాసక్తిగానే జవాబు చెప్తూ కాఫీ తాగారు. నాన్నా, మరి నా చదువో పరీక్షో? ఆదురుద్దాగా జారిపోతున్న వస్తువేదో పట్టుకోవాలన్న ఆత్రంగా అడుగుతున్న అరుంధతి వైపు చూసి నవ్వారు. సరేలేమ్మా, అక్కడ స్కూల్లో చేరి చదువుకోవచ్చు. మరి హిందీ పరీక్ష ఎలా రాయను? ఇవాళ పొద్దున్నే చెప్దామనుకున్నాను. నాకేంటో ఆఫీసు కాగితాలు చూడాల్సిన హడావిడిలో తోచలేదు. నువ్వు పరీక్షకి వెళ్ళకమ్మా, తర్వాత ఎప్పుడైనా రాయొచ్చు. నేను ఫీజు కట్టేశాను నాన్నా, ఏడుపు కంఠంతో చెప్పింది. ఆ, ఎలా కట్టావు? నేనివ్వలేదుగా విస్తుపోయారు. అప్పుడు సుబ్బమ్మగారు కలగజేసుకుని, నేనే ఇచ్చారా? ఏంటో కుర్రపిల్ల అంత మనసుపడి అడిగింది కదా అని నా దగ్గరుంది ఇచ్చాను అన్నారు. సరే, ఇక చేసేదేముంది, ఆ డబ్బు దండగే. అంత తొందర ఏమిటి? ప్రతిదానికి ఆత్రమే. నాకు తెలీదు, నేనివ్వను. ఎటు ఇక నిలవదనే నా పని తొందరలో ఉండి విసుక్కున్నాను. చిన్నపిల్లల్ని అలా పీడించడమేంటి చెప్పు. పోనీ రేపు నువ్వు ఒక మారా బడికి వెళ్ళి మాకు బదిలీ అయిందని, మా అమ్మాయి పరీక్ష రాయదని చెప్పి మా డబ్బు మాకిచ్చేయమని అడగకూడదు. తల్లి అమాయకత్వానికి చొప్పున చల్లారిపోయి జాలిగా నవ్వారు. ఏంటమ్మా, మనమిచ్చిన పైసలు వాళ్ళ దగ్గర దాచుకుంటారేంటమ్మా? అవన్నీ ఇవాళ ప్రభుత్వానికి పంపించేస్తారు. పరీక్షకి ఫీజు కట్టాక మళ్ళీ వెనక్కెవరు, నీకు తెలీదులే అంటూ అక్కడ్నుంచి లేచి బయటకు వెళ్ళిపోయారు. కుర్చీలో బొమ్మల ఉలుకు పలుకు లేకుండా కూర్చుండిపోయింది అరుంధతి. చేతిలో పుస్తకం సగం వేళ్లాడి కింద పడాలో మానాలో తెలియనట్టుండిపోయింది. చలనశక్తి పోయింది. శరాఘాతం తిన్న పక్షిలా కదల్లేకుండా కుర్చీ కంటుకుపోయింది. అదేంటి అమ్మడు, చదువుకోవడం అయిపోయిందా? అలాగే కూర్చుండిపోయామేమిటి? రాజన్ని ఎక్కడికెళ్ళాడో? పోనీ అమ్మడికి అన్నం పెట్టేవే అంబా. లేమ్మా, ఆకలిస్తున్నట్లుంది వెర్రిపిల్ల. గంట సేపట్నుంచి ఏకబిగిన చదువుకుంటోంది. తెప్పరిల్లుకుని, ఛీ, అన్నం వద్దు, వెదవ బదిలి, నేను రాను. ఇక్కడ నా చదువు మానేయాలా? పరీక్ష మానేయాలా? అయినా రాజన్నయ్య 10th క్లాస్ కదూ, వాడు కూడా స్కూల్ మానేస్తాడా? పుస్తకం కుర్చీ చేతికేసుకొట్టి కళ్ళు పెద్దగా చేసి చేతులు ఊపుతూ సవాల్ చేసింది. తెల్లబోయారు అత్తా కోడళ్ళు. బాగుందే వరుస, అన్నింటికీ నీతో కష్టమే. ఉద్యోగాలన్నాక మనిష్టమేమిటి? ఎక్కడుంటే అక్కడే చదువుకుంటారు. అందరూ ఎలా ఉంటారు? మనం కూడా అంతే. ఇంకా ఏంటో అనుకున్నాను, ఇదా నీ గొడవ? ఏడిచినట్టే ఉంది అంటూ లేచి వెళ్ళిపోయింది జగదాంబ. అవును, గొడవే. నావన్నీ గొడవలే. మీవన్నీ బాధలు, సమస్యలు. వెధవ సామాన్లు సర్దడం, రైలెక్కి ఊరికి వెళ్లడం కష్టమా? మీకేం శ్రమ? నారిగాడు వాడి పెళ్ళం సర్దుతారు సామాన్లు. కానీ నేను అన్నయ్య ఇక్కడ చదువు మానేసి ఇంకో చోట చదువుకోవాలంటే ఎంత కష్టమో మీకేం తెలుసు? ఇవాళ ఫీజు కూడా కట్టేశాను. ఇప్పుడు పరీక్ష మానేయాలా? ఎంచక్క శ్యామల, లక్ష్మి, కమల వాళ్ళంతా రాసేసి ఫస్టుగా పాసైపోతారు. అంతవరకు జోరుగా కోపంగా అన్నాక ఆ పైన గొంతు బొంగురుపోయి ఏడుపొచ్చేస్తుంటే, పొండమ్మా, మీకేం తెలీదు, నేను పరీక్ష రాస్తానమ్మా, ఈ ఊళ్ళోనే చదువుకుంటాను అనేసి బొటబొట కన్నీళ్లు కార్చేసింది. సుబ్బమ్మగారు గబగబా మనవరాల దగ్గరికి వెళ్ళి దగ్గరకు తీసుకుని, అయ్యో అమ్మడు, ఏడవకే అమ్మా, అసురు సంధ్య వేళ నడింట్లో ఏడుస్తావా? పొద్దున్న ఏడ్చావనే, పోనీ కదా అని ఆ పరీక్ష కోసం డబ్బిచ్చాను. ఇప్పుడేమో ఆ డబ్బు వాళ్ళకిచ్చాను, పరీక్ష ఎలాగైనా రాస్తాను అని ఏడుస్తావా? మనం ఎప్పుడో వాళ్ళకి బాకీ ఉన్నాం కాబోలు, ఆ రూపంలో అలా తీర్చుకున్నాం. పోనీలే, ఈసారి మళ్ళీ కట్టుకోవచ్చు అంటూ కళ్ళు తొడవబోయారు. ముఖం పక్కకు తిప్పేసుకుంది. పిచ్చి తల్లి అని తలమీద చేయి వేసి బలవంతంగా తన పమిట కొంగుతో కన్నీళ్లొత్తారు. ఇంకా ప్రతిఘటించే శక్తి లేనట్టు బామ్మ చేతుల్లో నీరసంగా ఒదిగిపోయింది అరుంధతి. ఆ రోజే కొత్త ఊరికి ప్రయాణం. 11 గంటల రైల్లో వెళ్ళాలి. పెద్ద సామాన్లన్నీ లగేజీ కట్టేసి గూడ్స్లో పారేశారు 2 రోజుల క్రితమే. ఇల్లు చూసొచ్చారు వెంకట్రావు గారు. ఇక మామూలు పెట్టెలు, బెడ్డింగ్లు, బ్యాగులు, మరచెంబు వగేరాలన్నీ బండ్లో వేసి నారిగాణ్ణి స్టేషన్కి పంపించారు.
సుబ్బమ్మగారు, జగదాంబ ఆ వాడలో వాళ్ళందరి దగ్గర వీడుకోలు తీసుకుంటున్నారు. రాజు, వెంకట్రావు గారు రిక్షాల కోసం వెళ్లారు. అరుంధతి మెల్లగా అడుగులు వేసింది. కోమటి అరుగు మీద సరోజ పలకరింపుగా నవ్వింది. పార్సీ వాళ్ల బంగ్లా గేటు దగ్గర నిలబడింది. మేడ మీద ఆ కొడుకు, కోడలు నిల్చుని మాట్లాడుకుంటున్నారు. వరండాలో ముసలైన పేపర్ చదువుకుంటున్నారు. పౌరాలకి గింజలేస్తున్నారు పనివాళ్లు. కొత్త రకం పక్షులేవో అతి మధురంగా కూస్తున్నాయి. నలుపు, తెలుపు మచ్చలున్న అడవి బాతులు మెడలు తిప్పుతూ కాంపౌండ్లో విహరిస్తున్నాయి. అవతల గేట్లో నుంచి ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ చపరాసీలు, వేరుశెనక్కాయ కుప్పలు, గొట్టాల్లో నుంచి పొగ కనిపిస్తోంది. హృదయంలో ప్రతి దృశ్యాన్ని పదిలంగా దాచుకుంటోంది. ఇవన్నీ ఇంతకాలం కావాలనుకున్నప్పుడల్లా చూసేది. ఇక వీలవదు. తెరచాటుకెళ్ళిపోతాయి. మనోఫలకం మీద మాత్రమే ముద్రించుకుపోతాయి. వెనక్కి తిరిగింది. ఆ పక్క సందులో అదిగో స్కూలు. తనను మురిపించిన కొత్త స్కూలు. తన ఫోటో ఉన్న స్కూలు. తనే ముందు అడుగు పెట్టింది. ఎంతో గొప్పగా తను అల్లుకున్న ఊహల నిలయం. ఇక తన స్కూలుకి వెళ్లదు. పరాయి పిల్ల. నిన్ననే అందరికీ చెప్పేసొచ్చింది. ఇప్పుడు ఆ లోపల శ్యామలా వాళ్ళంతా చక్కగా చదువుకుంటూ ఉంటారు. దూరం నుంచి టంగుమని గంట వినపడింది. అవును, మొదటి పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు లెక్కల పంతులు గారు క్లాసుకి వెళ్తారు. తన సీట్లో ఎవరు కూర్చున్నారో. వీధిలో నుంచుని అరమోడుపు కళ్లతో దూరంగా కనిపిస్తోన్న స్కూలు ఆవరణ, ఆట స్థలం, క్లాసు రూములు గుర్తు చేసుకుంది. రిక్షాలు వస్తున్నాయి. ఇక్కడున్నావేమిటి? నడు నడు, టైం అయిపోతుంది. అమ్మ వాళ్లతో రిక్షా ఎక్కాలి. పద పద. వెంకట్రావు గారు దారిలోనే అరుంధతిని ఎక్కించుకుని మళ్ళా ఇంటిదాకా తీసుకొచ్చారు. వీధిలో అందరూ వాళ్ళని సాగనంపుతున్నారు. కదిలై రిక్షాలు జోరందుకున్నాయి. ఇల్లు దాటింది. పార్సీ బంగ్లా దాటింది. ఆంధ్ర బాలికల పాఠశాల దాటిపోతుంటే అరుంధతి కళ్ళ నుంచి కన్నీళ్లు బొటబొటా రాలాయి. రైలు కట్ట, పచ్చమేడ తొంగి చూసింది అరుంధతి. పడతావే, సరిగ్గా కూర్చో. జగదాంబ చెయ్యి అడ్డుపెట్టి వెనక్కి నెట్టింది. పాత స్కూలు కనిపించింది. తన మనసులాగే శూన్యంగా ఖాళీగా ఉంది. మసీదు, ఆస్పత్రి దాటిపోయి స్టేషన్ వచ్చేసింది. నారిగాడు ఎదురు చూస్తున్నాడు. అంతా చకచకా జరిగిపోతోంది. సామాన్ల దగ్గర నిలబడ్డారంతా. రైలొస్తోన్న సూచనగా గంట కొట్టారు. జనం లేచారు. గందరగోళం, కలకలం, హడావిడి, చప్పుళ్ళు. రైలొచ్చింది. సామాన్లు, మనుషులు ఎక్కారు. నారిగాడు కిటికీ దగ్గర నుంచుని కొళ్ళొత్తుకుంటున్నాడు. సుబ్బమ్మగారు, జగదాంబ కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. అరుంధతికి ఎప్పటినుంచో కారుతూనే ఉన్నాయి. రైలు కదిలింది. ఖమ్మం మెట్టు బోర్డు దాటింది. అరుంధతి గబాల్న బామ్మ ఒడిలో తలదాచుకుంది. ఆవిడ తలనిమ్రుతూ కూర్చున్నారు. వారం రోజుల దాకా సామాన్లు సర్దుకోవడం, పని మనిషి, చాకలి, పాలు అన్ని ఏర్పాట్లు చూసుకోవడంలో సరిపోయింది. ఊరు పెద్దది. ఇల్లు బాగుంది. కరెంటు, నీళ్లు కూడా ఉన్నాయి. నారిగాడి పెళ్లామంత మంచిది కాకపోయినా పని మనిషి కూడా కుదిరింది. పాలు ఇంటికి వచ్చి పోస్తానంది పాల మనిషి. చాకలి పక్క సందులోనే ఉన్నాడు. ఇంకేం, అమ్మయ్యా, అంతా సజావుగానే నడిచిపోతున్నందుకు పెద్దవాళ్లకి మనసులు కుదుటపడ్డాయి. రాజును తీసుకెళ్లి హైస్కూల్లో జాయిన్ చేయించారు. మిగిలిందల్లా అరుంధతిని స్కూల్లో చేర్చడం. అక్కడే వచ్చింది పెద్ద చిక్కు. ఆంధ్ర బాలికా పాఠశాలని గవర్నమెంట్ రికగ్నైజ్ చేయలేదింకా. అక్కడ్నుంచి టీసీ తెచ్చుకున్న విలువనివ్వరు గవర్నమెంట్ స్కూల్లో. అందుచేత అరుంధతికి అన్ని సబ్జెక్టుల్లో పరీక్ష పెట్టారు. నిజానికి అరుంధతి తెలివైందే, కానీ గవర్నమెంట్ స్కూలు వాళ్లు ఆ పిల్ల తెలివితేటలనట్టే పట్టించుకోలేదు. వాళ్లకు ప్రస్తుతం 4వ క్లాసులో 36 మంది ఉన్నారు. బెంచీలు చాలక, క్లాసు రూము చాలక ఆ గొర్రెల మందని సముదాయించుకోవడమే మహా చెడ్డ చిరాగ్గా ఉంది. మరో మేకని ఎక్కడని ఇరికించడం? అసలే ఆ హెడ్ మిస్ట్రెస్ తలతిక్కది. ఇప్పుడు వీలు కాదు అంది. ఈ పరిస్థితిని ఊహించని వెంకట్రావు గారు కొంచెం తికమగ్గా ఫీల్ అయ్యారు. నాన్నా, నేనిక బడిలో చదువుకోవడానికి వీల్లేదా? నీరుగారిపోయింది అరుంధతి. అమ్మారు, నువ్వు ఈ 6 నెలలు చక్కగా ఇంట్లో ఇంగ్లీషు, ఉర్దూ నేర్చుకో. వచ్చే సంవత్సరం 5లో చేర్చుకుంటారు అన్నారు. అరుంధతి ఏమంటుంది? అంతకన్నా ఏం చేయగలదు? కాలు నేలకేసి తన్నగలదు. అలిగి అన్నం మానేసి ఏడవగలదు. కానీ స్కూల్లో చేరలేకపోయింది. ఆ 7 వేసంగి సెలవులిచ్చి వారం రోజులైంది. రాజు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేశాడో లేదో 3 అన్న దగ్గరికి వెళ్ళాడు. ఆ అన్నయ్య నాగపూర్లో ఎక్సైంజీలో పనిచేస్తున్నాడు. రాజన్నయ్య, సూర్యవన్నయ్య ఏకంగా ఏలూరులోనే కలుసుకుంటారన్నమాట. అక్కడ సత్యవన్నయ్య పెళ్లి. మగపెళ్లి హోదాలో ఏకైక ఆడబిడ్డగా తనకెన్ని రాజసాలు జరుపుతారో ఊహించుకుంది. గౌరవంగా చూసినంతవరకు పర్లేదు. మోటుగా, వెకిలిగా మొదలు పెడతారు కొందరు హాస్యాలు. అరుంధతికి అవన్నీ చిరాకు. సత్యవన్నయ్యని 2 ఏళ్ల క్రితమే పెళ్లికి తొందర పెట్టారు బామ్మ, అమ్మ వాళ్ళు. పని చేసుకోలేదు.
తను ఉద్యోగంలో నిలదొక్కున్నాక సంసార బాధ్యత భరించగల ధైర్యం వచ్చాక చేసుకుంటానన్నాడు. నాన్నగారు చిరాకు పడ్డారు. బామ్మ నవ్వింది. చాలేరా, పెళ్లి చేసుకుంటే ఆ ధైర్యం అదే వస్తుంది. అందరూ ధైర్యాలొచ్చాక చేసుకుంటామంటే ముసలాళ్ళైపోవాల్సిందే, ఇంకప్పుడెందుకులే అని వెక్కిరించింది. సత్యం అన్నే వినలేదు. నీకెలాంటి వదిన కావాలి అరు అని అడిగాడొకసారి. చక్కగా ఉండాలి, బాగా చదువుకోవాలి అంది తను. గుడ్, నాకు అంతే. అలాంటి అమ్మాయి దొరికే వరకు పెళ్లి మాట ఎత్తను అని తనని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. మరిప్పుడు ఈ కాబోయే వదిన ఎలా ఉంటుందో? 10వ క్లాసు చదువుతూ మానేసిందట. పెద్ద వదిన 5వ క్లాసు పాస్ అయింది. అప్పట్లో అమ్మ బామ్మ అబ్బా అనుకున్నారు. మరి ఈ రెండో వదిన్ని ఎలా చూస్తారో? ఆవిడ ఎలా ఉంటుందో? తనసలు చూడనేలేదు. తనేంటి అమ్మ బామ్మ కూడా చూడలేదు. అన్నయ్య నాన్న చూశారట. అన్నయ్యకి నచ్చిందట, అంతే. కట్న కానుకలకు కూడా ఆశపడకుండా ముహూర్తాలు పెట్టించమన్నారు నాన్న. లాంఛనాలు బాగా జరిపిస్తామని, పెళ్లి బాగా చేస్తామని, మీలాంటి సంబంధం మాకు దొరకడమే చాలని ఈ మధ్య ఆ వియ్యంకుడిన్ని ఉత్తరాలు రాశాడో. అరుంధతి అవన్నీ గుర్తు చేసుకుంటూ సత్యమన్నయ్య పెళ్లికి సంసిద్ధురాలవుతోంది. ఇంటి ముందున్న ఆవరణలో మధ్యగా మండపం కట్టారు. అట్టస్తంభాలు, వాటి పైభాగంలో ఏనుగు తలలు, వాటి తొండాల్లో కాగితపు పూలదండలు. మండపం పైభాగంలో శిఖరంలా మెరుపు కాగితాలతో అట్టలకి చుట్టారు. ఇక 4 వైపులా పూసల గొట్టాలన్నీ వేలాడదీశారు. పెట్రోమాక్స్ లైట్లలో ఆ మండపం సువర్ణ రథంలా దగదగలాడిపోతోంది. ప్రహరీ అవతల ముత్యాల పల్లకి తయారుగా ఉంది. అరుంధతి కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. అబ్బా, ఎంత బాగా కట్టారో! ఎవరో దేవతలొచ్చి కూర్చునేటట్టుంది. ఆ పందిట్లో మిగిలిన ఏర్పాట్లన్నీ చూశాక లోపలికి వెళ్లి కొత్త వదినకి పెళ్లి కూతురు అలంకరణ ఎంతవరకు వచ్చిందో చూడాలనిపించింది. కాని పొద్దట్నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు చూసిందో. అస్తమాను తను ఇలా వాపిరిలా వస్తుంటే వాళ్ళంతా ఎంత నవ్వుకుంటారో. అయినా వాళ్ళు తమని చాలా గౌరవంగా మన్ననగానే చూస్తున్నారు. బాజా భజింత్రేల వాళ్ళు ముందు సావిట్లో తాటాకుల చాప మీద కునుకులు తీస్తున్నారు. లోపల గదుల్లో కొందరు ఆడవాళ్లు మగాళ్లు గంపలు బుట్టలు ఇత్తడి పళ్ళాలు పట్టుకుని అటు ఇటు తెగ తిరిగేస్తున్నారు. ఒకరికొకరు పనులు పురమాయించుకుంటున్నారు. తిన్నగా సూటిగా కనిపిస్తున్న దొడ్లో పందిరి కింద గాడిపోయిల దగ్గర వంట బ్రాహ్మణులు ఏవో మాట్లాడుకుంటున్నారులా ఉంది. వీధి గుమ్మానుకున్న కటకటాల తలుపు దగ్గర నిలబడిపోయి లోపలికి వెళ్ళనా మాననా అని సంకోచిస్తోంది అరుంధతి. ఇంతలో వసారా పక్కనున్న గదిలో నుంచి మాటలు గలగల చప్పుళ్లు వినిపించాయి. ఒక్కో అడుగు వేస్తూ గుమ్మం దాకా వెళ్ళింది. ఒసే పద్మ, చెప్పిన మాట విను. ఆ పూలదండ కూడా పెట్టని. నీకు తెలీదు ఎంత అదృష్టం చేసుకుంటేనో నీకు ఈ సంబంధం కుదిరింది. అతను బుద్ధిమంతుడు, చక్కగా విశాఖపట్నంలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. పెళ్ళయ్యాక కాపురానికి అక్కడికే తీసుకువెళ్తాడు. చక్కగా పట్నవాసంలో ఉంటావు. మీ అత్త ఆడపడుచులు ఎప్పుడోగాని రారు. నీ సంసారంలో అంతా నీ పెత్తనమే. ఎంతకన్నా ఏం కావాలే? హాయిగా చట్టా పట్టాలేసుకుంటూ ఉండొచ్చు. గొంతు తగ్గించి చెప్తున్నారెవరో. సర్లేదు. ఎంత విసుగో ఆ కంఠంలో. అది పెళ్లికూతురు గొంతే. దానికేం చెప్పకే చిట్టమ్మా, ఎంత చెప్పినా అంతే. ఆ 3 ముళ్ళు పడితే అదే దారిలోకి వస్తుంది. మరెవరో సన్నసన్నగా గొణుగుతున్నారు. అయినా దీనికింద పిచ్చేమిటొదినా? ఆ సుందరాన్ని చేసుకుంటే ఏం సుఖం? పొలం ఉంది, ఇల్లుంది అన్న మాటే గాని 2 ఆడపడుచులు రాక్షసులు. ఆ అత్తపీనుగ మహమ్మారి. ఆ ఆడపడుచులు ఎప్పుడూ పుట్టింటి చూరు పట్టుకునే వేలాడతారు. ఒక్క కొడుకన్న మాటగాని ఆ 3 గయ్యాళ్ళదే పెత్తనం అంతా. రోజూ వంట వార్పు మర్యాదలు చూడగలదా? మధ్య మధ్య ఆ చిన్నత కూడా ఉంటుందట. జన్మంతా చాకరీలతోటే తెల్లారిపోతుంది. ఆ సుందరంగాడికి ఉద్యోగమా పాడా? పంచెగ్గట్టి పొలానికి వెళ్లేవాడు. దీని ముద్దు ముచ్చట్లు చూడగలడా? వెర్రిది, తెలుసుకోలేకపోతోంది. నువ్వు అవతలకెళ్ళి బాబూ. అయిష్టం స్పష్టంగా వినిపిస్తోంది పద్మస్వరంలో. వెళతాలే, నువ్వు ఆ రుసరుసలు ఇంక మానే. అక్కలు ఇలాగే ఉన్నారా? నీకా 4 అక్షరాలు చెప్పిస్తే స్వతంత్రాలువైపోతున్నావు. అక్షరం ముక్క నేర్చినందుకు ఆలోచన జ్ఞానం పెరగాలి. శుభంగా పెళ్లి వేళలో ఆలకేమిటి? త్వరగా అలంకారం అంతా పూర్తి చేసుకుని గౌరీ పూజకు సిద్ధంగా ఉండు. తిరుగులేదింకా అన్నట్టు తీవ్రంగా చెప్పేసింది. బయటకు వస్తున్నట్టుందని చొప్పున అరుంధతి పక్కకు తప్పుకుంది. కళ్యాణ వేదిక మీద బుట్టలో కూర్చున్న పద్మని తదేకంగా చూస్తోంది అరుంధతి. తెర కట్టుంది. మంత్రఘోష వినిపిస్తోంది. మధ్య మధ్య బ్యాండు సన్నాయి మోగుతుంది. అందరికీ అక్షింతలందిస్తున్నారు. సత్యం అన్నయ్యను చూసింది అరుంధతి. కనీ కనిపించని చిరునవ్వుతో అప్పుడే మెడలో వేసిన ఉత్తర జంధ్యాన్ని తడుముకుంటూ బ్రాహ్మణుడు చెప్తున్న మంత్రాల్ని అనుకరిస్తూ తల తిప్పి అందరివైపు చూస్తున్నాడు. అరుంధతి పైన కూడా ఓ చూపు విసిరి మళ్లీ పక్కకు తిరిగాడు. ఆ క్షణంలో అరుంధతికి
అన్నయ్య వద్దురా, పద్మని నువ్వు పెళ్లి చేసుకోకురా అని చెప్పేద్దామనిపించింది. చెప్తే పందిరంతా గగ్గోలైపోదు. బామ్మ, నాన్న, అమ్మ తనని ఏం చేస్తారు? ఆ ఊహ రాగానే గట్టిగా ఊపిరి పీల్చుకుని కూర్చుంది. జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు వధూవరులు. బాజా భజంత్రీలు మారుమ్రోగాయి. టప్టప అక్షంతలు పడుతున్నాయి పందిరి నలుమూలల నుంచి. ఆ తర్వాత మరి కొద్దిసేపటికి సూత్రధారణ, మళ్ళీ అక్షంతలు, బాజాల మోత. అమ్మయ్య, సత్యం ఓ ఇంటివాడయ్యాడు అన్నాడో పెద్ద మనిషి. ఏరుకోరి చేసుకున్నాడని సుబ్బమ్మగారు చెప్తున్నారు. మొత్తానికి మనవడి పెళ్లి జరిపించావు సుబ్బమ్మ. కర్ర పట్టుకుని వంగిపోతూ బోసినోటితో ఓ తాతగారు జనాన్ని తప్పించుకుంటూ వచ్చి అభినందనలు తెలిపారు. అప్పుడు సుబ్బమ్మగారి ముఖంలో అక్కడున్న పెట్రోమాక్స్ లైట్ కన్నా ఎక్కువ వెలుగు తళుక్కుని మెరిసింది. ఏదో మీ పెద్దలందరి ఆశీర్వాదం ఉండాలి. మీ మనవడి పెళ్లి కూడా జరిగిపోతే అదే నేను కోరేది, భగవంతుడు తలుచుకుంటే. అరుంధతి లేచి అవతల తలంబ్రాల తంతు చూడ్డానికి వెళ్ళింది. మండపం చుట్టూ అంతా ఆడవాళ్లు మూగి వధూవరులతో పోటాపోటీలుగా పోయిస్తున్నారు. సిగ్గుపడకు పద్మ, పోసే అంటున్నారు అక్కలు. సత్యం మాత్రం గబగబా పోసిస్తున్నాడు, నవ్వుతున్నాడు. పద్మ తలెత్తకుండానే ఏదో పోస్తోంది. సిగ్గు అంటున్నారు. అరుంధతికి ఎలాగో ఉంది మనసులో. పాపం ఆ సుందరం ఎవడో కాని పద్మవాణ్ణి పెళ్లి చేసుకుందామనుకుంటే వద్దని సత్యం అన్నయ్యతో జరిపించారు. ఎలా ఇష్టపడుతుంది? పైగా సిగ్గంటారేమిటి? అది ఇష్టం లేకపోవడం. అన్నయ్యకి తెలిస్తే ఈ సంతోషం అంతా ఏమవుతుంది? అయ్యో వీర్రన్నయ్య. అక్కడి నుంచి కదిలొచ్చేసింది. మరి కాసేపటికి వధూవరులిద్దరినీ అగ్నిహోత్రాల దగ్గరికి తీసుకువెళ్లారు. పందిట్లో వాళ్లంతా ఏదో చాలా బాధ్యత తీసుకున్నట్టు తమ ఆశీర్వాదం, అక్షింతలు అన్నీ అందాయి గనుక ఇక ఆ దంపతులు హాయిగా వర్ధిల్లుతారనే దృఢ విశ్వాసంతో ఇక తిరుగు ప్రయాణానికి బళ్ళు, రైళ్లు ఎప్పుడెప్పుడున్నాయో అని వివరాలు అడుగుతున్నారు. అరుంధతికి ఏంటో పెళ్లికి బయలుదేరి వస్తున్నప్పుడున్న ఉత్సాహం, ఆనందం ఇప్పుడు లేవు. పెళ్ళంటే చేసుకునే వారిద్దరూ చక్కగా ఇష్టంతోటే ఉంటారనుకుంది. కాని ఇలా ఇష్టం లేని పెళ్లిళ్ళు కూడా జరుగుతుంటాయని తెలీదు. పిప్పర్మెంటు బిళ్ళ చప్పరిస్తూ లోపల ఏ బాదం పప్పో ఉంటుందనుకున్నప్పుడు అనుకోకుండా కుంకుడు గింజలో పప్పు తగిలితే ఆ చేదు తిన్నప్పటి అనుభవంలా ఉంది. తొలకరి జల్లులు వసుదని గిలిగింతలు పెడుతున్నాయి. గ్రీష్మతాపానికి వడలిపోయిన భూమాత వరుణుడి కౌగిట్లో మెల్లమెల్లగా సేద తీరుతోంది. అమ్మారు, 6వ క్లాస్ పాస్ అయ్యావు కదా, చాలు ఇక స్కూల్ మానే అన్నారు వెంకట్రావు గారు ఓ రోజు. నాన్న విసుగుపోయింది. అవునమ్మా, ఇంకెలా వీలవుతుంది? నేనేమో రిటైర్ అయిపోయాను కదా, రాజన్న హైదరాబాదులో ఉంటున్నాడు కదా, ఇంకా ఇక్కడెందుకు మనం? బామ్మ పెద్దదైపోయిందా? స్వగ్రామం వెళ్ళి హాయిగా అక్కడ కౌలుకిచ్చిన పొలాలు చూసుకుంటూ చీకు చింత లేకుండా ఉండాలనుంది. ఇక్కడ అద్దెళ్లలో ఎందుకు చెప్పు? ఇప్పుడు నాకు పెన్షన్ తప్ప పూర్తి జీతం రాదు కదా, ఎలా చాలుతుంది? అరుంధతి మాట్లాడలేకపోయింది. సంవత్సరం క్రితం తను ఈ పరిస్థితిని ఊహించలేదు. 6వ క్లాసులోకొచ్చాను, బాగా చదివి ఫస్టు రావాలనుకుంది. నిజంగానే చదివింది. 2 మార్కులు తేడాతో సెకండ్ వచ్చింది. హెడ్ మిస్ట్రెస్, క్లాస్ టీచరు మెచ్చుకున్నారు. ఈ 3 ఏళ్లలో తను ఇంగ్లీష్ ఎంత బాగా నేర్చుకుందో. హిందీ పరీక్షల్లో 3 పాస్ అయిపోయింది. స్కూల్లో అందరితో బాగా స్నేహం చేసేసుకుంది. అందరూ తన చుట్టూ తిరుగుతున్నారు. ఆటల్లో, పాటల్లో, డిబేట్లలో గెలుస్తోంది. పెద్ద క్లాసు పిల్లలు కూడా తనతో బాగా మాట్లాడుతున్నారు. చలాకీ పిల్ల, తెలివైన పిల్ల అన్న బిరుదులు తెచ్చేసుకుంది. ఇప్పుడు తను 7వ క్లాసులోకొచ్చింది. ఫస్ట్ వచ్చి తీరాలనుకుంటోంది. కానీ చదువే మానేయమంటే 7 కూడా చదవకుండానే తన చదువు ఆగిపోతుందా? అది కాదమ్మా, ఎన్నాళ్ళు నా ఉద్యోగం కోసం ఉన్నాం కానీ ఇంకెందుకు? పోనీ రాజాని ఇక్కడ లేడు కదా, వాడు హైదరాబాద్లో బిఏలో చేరాడు కదా. నాన్న, ఆ ఊళ్ళో స్కూలుందా? కొమ్మ నుంచి జారిపోకుండా పట్టుకునే ప్రయత్నం అది. ఏదో ఉన్నట్టే ఉంది. పోనీలే, అక్కడ చదువుకోవచ్చు. అమ్మయ్య, పొట్టు దొరికింది. కానీ మళ్ళీ అంతా కొత్త. ఈ స్నేహాలు, సంతోషం, స్కూలు, టీచర్లు అన్నీ వెనక్కి నెట్టేయాలి. మళ్ళీ ఆ కొత్త చోటు ఎలా ఉంటుందో, గవర్నమెంటుదో, బోర్డు స్కూలో బోధనా పద్ధతి ఎలా ఉంటుందో. వెంకట్రావు గారు కుర్చీలోంచి లేచి గట్టిగా ఆవలించి తల్లితోటి, భార్యతోటి ప్రయాణ సన్నాహాల విషయం మాట్లాడాలన్నట్టు లోపలికి వెళ్లారు. అరుంధతి తండ్రి ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుండిపోయింది. 13 ఏళ్ల అరుంధతి 10 ఏళ్ల అరుంధతిలా తన్నుకోవడం, ఏడవడం దశ నుంచి ఎదిగి మౌనంగా ఆలోచించడం, మెల్లగా సాధించుకోవడం వరకు వచ్చింది. అందుకే తండ్రి చెప్పగానే కస్తుమని లేవలేదు. ఏడాది నుంచి తను ఎందుకు ఆలోచించలేదా అనుకుంది. తండ్రి రిటైర్ అవడం తప్పదు కదా, అప్పుడెలాగా అని తనకి తోచనేలేదు. తన చదువు కోసం ఎలా ఉంటారు? జీతం చాలదు కదా, పోనీ ఆ ఊళ్ళోనే చదువుకోవచ్చని సరిపెట్టుకుంది.
కుర్చీలో కూర్చుని చేతిలో ఉన్న ఇంగ్లీషు పుస్తకాన్ని గొట్టంలా చుట్టి గెడ్డం కింద ఆనించుకుంది. అలా ఎంతసేపో. లైటు వేసి దండం పెట్టుకుని, అదేంటి అలా కూర్చున్నావు? ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి? విభ్రాంతిగా చూసింది జగదాంబ. ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకుంది అరుంధతి. ఎందుకు? ఎవరైనా ఏమైనా అన్నారా? వాదించుకున్నారా? అప్పుడప్పుడు స్నేహితులతో వాగ్యుద్ధం చేసి ఒక్కరితి కూర్చుని దీర్ఘంగా ఆలోచనలో మునిగిపోతూ ఉంటుంది, కానీ ఏడవదు. మరి ఇవాళ ఏమైంది అని ఆవిడ అలా నిలబడిపోయింది. అమ్మా, మన పాలెం వెళితే మరక్కడ స్కూలు బాగుంటుందా? నేను 7లో చేరాలి. ఓసి నీళ్లు బంగారం కాను, ఇదా నీ దొగ్దా? సరేలే, దానికోసం ఇలా చీకట్లో కన్నీళ్లు కార్చకు, లేచి బొట్టు పెట్టుకో. తేలిగ్గా నవ్వేసి లోపలికి వెళ్ళిపోయింది. నీకు అర్థం కాదమ్మా, నిట్టూర్చింది అరుంధతి. మళ్లీ నెలలో ప్రయాణం స్థిరపరుచుకున్నారు. స్కూల్లో టీసీ అడుగుతున్నప్పుడు క్లాస్ టీచర్ కలవరపడినట్లే, ఏంటరుంధతి, స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి? ఎందుకు అని అడిగింది. అరుంధతి చెప్పింది విన్నాక, మీ నాన్నగారిని ఓసారి మన స్కూలుకు తీసుకున్నా, మన హెడ్ మిస్ట్రెస్ మాట్లాడతారు అంది. ఆ టీచర్ ఉద్దేశం లీలగా అర్థమైన అరుంధతికి సన్నటి కాంతిరేఖ మెరిసినట్టయింది. బహుశా నాన్నతో చెప్పి తనని ఇక్కడే ఉంచేలా చేస్తారేమో. ఎందుకో రమ్మన్నారని కూతురు చెప్పగానే వెంకట్రావు గారు స్కూలుకు వెళ్లారు. చూడండి, అరుంధతి ఈ సంవత్సరం 7th క్లాసులోకి వచ్చింది. పబ్లిక్ పరీక్ష ఉంటుంది. తెలివైన పిల్ల, చక్కగా చదువుతుంది. ఈ సంవత్సరం ఇక్కడే పరీక్ష రాయనియండి. ఏ మారుమూల పల్లెటూరుకో వెళితే చదువు పాడవుతుంది. మర్యాదగా కూర్చోబెట్టి అంతకంటే వినయంగా చెప్తుంటే వెంకట్రావు గారు కొంచెం తడబడినట్టయి, అది కాదు మేడం, నేను రిటైర్డ్ పర్సన్ని కదా, ఇక్కడ ఉండడం కష్టం అన్నారు. అలా అంటే ఎలా? 1 సంవత్సరం ఎలాగో మీ అమ్మాయి కోసం ఆగండి. ఇదేం మగపిల్లాడైతే ఉండరు అంటూ ఎంతో చెప్పింది. ఆవిడ అంత శ్రద్ధ తీసుకుని తనని పిలిపించి ఇంత ప్రాధేయపడ్డం చూస్తే ఆయనకి చాలా ఆశ్చర్యం వేసింది. సున్నితంగా తిరస్కరించి లేచొచ్చేశారు. ఏమిట్రా, ఇదా ఆవిడ కోరే కోరిక? బాగుందిరా. తను ఉద్యోగం చేస్తోంది కదా అని పిల్లలందరినీ కూడా ఉద్యోగాలు చేయమంటుందా ఏంటి? మన వీలు సాలు మనం చూసుకోలేమా? ఎందుకా ఆవిడని పిలిచింది? సుబ్బమ్మగారు సంగతి విన్నాక నవ్వుతూ బొగ్గులు నొక్కుని, అమ్మడు, మీ పొంతులమ్మకి నీ మీద ఎంత అపేక్షే? బాగానే ఉంది, కాని ఇలా మీ నాన్నని పిలిచి కూడా చెప్పిందేమిటే అని మరీ మరీ నవ్వింది. అరుంధతి చిరచిరలాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. టీసీ చేతికిస్తూ, అరుంధతి, ఎక్కడికి వెళ్ళినా చదువుకో, మానేకు అని గట్టిగా చెప్పింది హెడ్ మిస్ట్రెస్. మళ్లీ ఫ్రెండ్స్ అందరి దగ్గర వీడుకోలు. అరు, ఎంత తొందరగా మమ్మల్ని వదిలేస్తున్నావే? నువ్వు వెళ్ళిపోతే క్లాసు చిన్నబోతుందే. అయ్యో, వెళ్ళిపోతావా? మళ్ళీ రావా? శోభ, జయ, సుగుణ కళనీళ్లు పెట్టుకున్నారు. ఇంటి దగ్గర పక్కవాటాల్లో లీల, చంద్ర, సుధా, రమ చేతుల్లో చేతులు కలిపి రిక్షాలెక్కేదాకా వదల్లేదు. అరుంధతి మళ్లీ రైలెక్కింది. బామ్మ, అమ్మ, నాన్నతో చెమ్మగిల్లుతున్న కళ్ళని పైటు కొంగుతో అద్దుకుంటూ నేను పాలెం వెళ్లి చదువుకుంటానని మనసుని గట్టి చేసుకుంది. మధ్యతరగతి జీవితంలా ఉంది పాలెం ఊరి పరిస్థితి. అప్పటికింకా ఆడపిల్లల చదువులకి పెద్దగా విలువివ్వని రోజులు. పట్నాల్లో ఉన్నవాళ్లు బాగా కలిగిన కుటుంబాల్లోనూ తప్ప మామూలు మధ్యతరగతి వాళ్లు మగపిల్లల చదువు సంధ్యల మీద చూపిస్తున్న శ్రద్ధాసక్తులు కూతుళ్ల విషయంలో చూపించడం లేదు. పెళ్లి చేసి పంపించే తాపత్రయం ఒకటే వాళ్లకున్న ముఖ్య ధ్యేయం. ఉద్యోగం పురుష లక్షణం కనుక మగాడు ఆ ఉద్యోగం కోసం చదువుకోవాలి. ఒకవేళ వాడికి మరో రకమైన సంపాదనం, ఆస్తిపాస్తులో ఉంటే వాడు చదువుకోవాల్సిన అగత్యం లేదు. చదువు కేవలం ధనార్జన కోసమే. ఆనాటి సమాజంలో బాగా జీర్ణించుకుపోయిన మనస్తత్వం ఇది. ఓ చిన్న స్కూలు, పోస్టాఫీసు, ఆయుర్వేదం డాక్టరు, భజన మందిరం, ఆ మందిరంలోనే చిన్న గ్రంథాలయం, ఆ గ్రంథాలయంలో తత్వ జిజ్ఞాస, ఈశ్వర సాధన, ఉపనిషత్తు సారాంశం, దివ్యజ్యోతి మొదలైన పండిత గ్రంథాలు, రామాయణ, భారత, భాగవతాలు ఉన్నాయి. భగవద్గీత పారాయణ జరుగుతూ ఉండేది. అప్పుడప్పుడు వేద ఘోష, పండిత సభలు జరిగేవి. యువకుల్లాంటి వారంతా కాంగ్రెసు అని, కమ్యూనిజం అని చర్చలు జరుపుతూ ఆనాటి రాజకీయాల్ని ముచ్చటించుకునేవారు. వీరేశలింగం పంతులు గారిని విమర్శించే పెద్దలతో చిన్న చిన్న ఘర్షణలు పడేవారు. అభ్యుదయవాదులకి, సనాతనాచారులకి కొంచెం పేచీలొస్తుండేవి. వయోభేదాల వల్ల ఏర్పడే అభిప్రాయ భేదాలు తరచూ జరుగుతూ ఊరి పరిస్థితి క్రమక్రమంగా మారుతూ వచ్చింది. ఆ ఊరికి 3 మైళ్ల దూరంలో రైలు స్టేషన్ ఉంది. మైలు దూరంలో బస్టాండ్ ఉంది. 1/2 మైలు దూరంలో నది దగ్గర పడవల రేవు ఉంది. కింద మెట్టు నుంచి పైకెక్కారు, కానీ మరో మెట్టు ఎక్కలేరు. భయమో మూర్ఖత్వమో తెలియని అయోమయ పరిస్థితి ఆ ప్రజల్ది.
ఒక విధంగా మధ్యతరగతి జీవితం లాంటిది. ఎదిగి ఎదగని స్థాయిలో నిలిచిపోయారు. ఆ సమయంలో వెంకట్రావు గారి కుటుంబం తిరిగి తిరిగి స్వగ్రామం చేరుకుంది. ఎన్నో ఏళ్లుగా మరిచిపోయిన మమతలు, అభిమానాలు మళ్లీ చిగురించినట్లయింది సుబ్బమ్మ గారికి. ఊళ్ళో అంతా చుట్టేశారు. వీరభద్రం గారి హయాంలో ఉన్నవాళ్లు ఆనాటి వారి గుణగణాలు, టీవీ హోదా మళ్లీ గుర్తు చేస్తూ సుబ్బమ్మ గారిని సంతోషంతో అల్లుకుపోయారు. చూపు ఆనని వాళ్ళు, కాళ్ళు చచ్చుబడ్డవాళ్లు, నడుం వంగిపోయిన వాళ్ళు, మాట పడిపోయిన వాళ్ళు, ఆఖరికి మంచంలో నుంచి లేవలేని వాళ్ళు కూడా చివరి గడియల్లో మళ్లీ చిన్ననాటి నేస్తురాల్ని చూడగలిగామని ఆత్మీయంగా పలకరించారు. సుబ్బమ్మ గారు సరే సరే, ఇంతకాలంగా చూడని ఇంటిని తిరిగి తిరిగి చూసుకున్నారు. గోడలు తడిమి చూశారు. పెరట్లో కలి తిరిగారు. అరుగుల మీదున్న రాతి స్తంభాల్ని ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ ఇల్లు ఆవిడ కాపురం చేసింది. భర్తతో ఎన్నెన్ని అనుభూతిలో పొందింది. ఆయన పోయాక కొడుకుతో ఊళ్ళు పట్టుకు తిరిగింది. కాని మళ్లీ ఈ ఊరికి రావడం పడనేలేదు. ఎవరికో ఇచ్చారు, అద్దెకిచ్చుకోవడానికి మనస్కరించక. ఏదో రోజూ దీపం పెట్టి అలికి ముగ్గు పెడితే చాలని ఓ బీద కుటుంబానికి వసతిగా ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేసి వెళ్లారు. ఇళ్లన్నీ కడిగించి ముగ్గులు పెట్టించారావిడ. ఎన్నాళ్ళకి మళ్లీ తన ఇల్లు, తన వాకిలి, తమ ఊరు చేరుకోగలిగింది అన్న ఆనందాతిశయంతో సుబ్బమ్మగారు తబ్బిబ్బు పడిపోతున్నారు. జగదాంబ మాత్రం నిర్వికారంగా ఊరుకుంది. ఆ ఇంటితో ఆవిడికేమంత బాంధవ్యం లేదు. కేవలం అత్తవారిల్లు అంతే. ఆవిడకున్న అనుబంధాలన్నీ ఉద్యోగపు ఓళ్లతోనే. వీధి అరుగుమీద రెండో రాతి స్తంభం దగ్గర ముగ్గులన్నీ పెట్టిన చోట వేయించారు ఆరాము కుర్చీ. అప్పటికి ఆవిడ మనసు కుదుటపడింది. సరిగ్గా వీరభద్రం గారున్నప్పుడు అక్కడే వేసుకుని కూర్చునేవారు. ఏమే అమ్మడు, ఎలా ఉంది తాతగారిల్లు? అప్పటికి మనవరాలతో కబుర్లాడ్డానికి వీలు చిక్కింది. బానే ఉంది అంది నిర్లిప్తంగా అరుంధతి. పాతబడ్డ పెంకుటిల్లు, నల్లటి గచ్చు, అక్కడక్కడ ముక్కలు విరిగి మట్టి పైకొస్తోంది. గోడలకున్న కన్నాల్లో సున్నాలు వేయించిన అతుక్కోక రాలిపోతున్న చౌడు మట్టి. మేడంత ఎత్తున్న అరుగులు, బోర్లించిన గ్లాసుల్లా మొదట్లో లావుగా ఉండి చివర్లలో సన్నబడ్డట్టున్న స్తంభాలు. అక్కడక్కడ ఇటుకలు రాలిపోయిన ప్రహారీ గోడ. అరచేయంత మందంతో బొడిపొలు కట్టినట్టు ఇనుప దిమ్మెలతో వీధి తలుపు. ఆ ప్రహారీ గోడకున్న తలుపుకేమో కింద మూరెడు పొడవున చెక్కముక్క ఊడిపోయి కుక్క కూడా దూరి రాగలదు. ఏంటో బామెంత సంబరపడిపోయే ఈ ఇంట్లో తనకేం అనిపించడం లేదు అనుకుంది. ఊరు ఎలా ఉంటుందో, బండిలో వస్తుంటే అక్కడక్కడ డాబా ఇళ్ళు, మేళ్లు కనిపించాయి గాని అన్నీ పాత్రకాలే. పోనీ ఇవన్నీ ఎలా ఉంటే తనకేం? తనకి కావలసింది స్కూలు. అది ఎక్కడుందో, ఎలా ఉందో తెలుసుకోవాలి, చూడాలి. పిచ్చిపిల్ల, ఏంటలా ఉన్నావు? కొత్తగా ఉందా? సాయంత్రం ఎంచక్క కోవెలకి తీసుకువెళతాలే. సుబ్బమ్మగారు తలనిమురుతూ ఉంటే గుడిమాటకేం, బడెక్కడుందో నాన్నగారిని అడగాలి అంది. ఓసి నీ తొందరకోలా, ఏది ఇంకా మనం కుదుట పడనేలేదు. అప్పుడే ఇంత కంగారేమిటే? సరేలే, ముందు స్నానం చేయి. చక్కగా జడవేసి దొడ్లో ఉన్న ఆ సీతమ్మవారి జడలు తల్లో పెడతాను అంటూ వంటింట్లోకి వెళ్లారు. తొందరేంటి అంటుందేమిటి? వచ్చినప్పటినుంచి ఇల్లు సర్దుకోవడం, వచ్చేవాళ్లతో తుళ్ళుకుంటూ పాత సంగతులన్నీ గుర్తు చేసుకోవడంతోటే సరిపోయింది. అప్పుడే 4 రోజులైపోయింది. నాన్నగారు ఊరంతా తిరగడం, పొలాలు చూసుకురావడంతో గడిపేస్తున్నారు. స్కూళ్లు తెరిచి అప్పుడే 2 నెలలు దాటాయి. ఇంకా ఆలస్యం చేస్తే 3 నెలల పరీక్షల దగ్గరికి వచ్చేస్తాయి. వరంగల్లోలాగా చేర్చుకోరేమో ఈ సంవత్సరమంతా దండగేనా? ఆ ఊహ రాగానే గుండె దడదళ్లాడింది అరుంధతికి. స్నానం లేదు, జడా లేదు. తండ్రి ఎప్పుడొస్తాడా అని వీధి అరుగుమీదే ఆరాము కుర్చీలో కూర్చుంది. ఊళ్ళో పనులు చూసుకుని ఇంటి వాకిట్లో అడుగు పెట్టగానే నాన్న స్కూల్కి ఎప్పుడు తీసుకువెళతారు అంటూ ఆత్రంగా అడిగింది. ఆయన నవ్వి, ఇవాళ నేను కనుక్కునొస్తానులే. ఒకవేళ వాళ్ళు ఏ వంక చెప్పినా నేను చేర్పించగలను అన్నారు. తమ స్వంత ఊరే కదా అన్న ధీమాతో. అప్పటికి తేరుకుని గుండె కుదుట పరుచుకుంది అరుంధతి. స్నానం చేసి బామ్మ దగ్గర జడ వేయించుకుంది. గట్టిగా బిర్రబిగించి వేస్తారవడ. కొంచెం వదులుగా వేయమంటుంది అరుంధతి. చి, అలా వదులుగా చెవుల మీదకి పడేలా వేసుకోకూడదమ్మా, అది మన సాంప్రదాయం కాదు అంటుంటుంది. పోనీ తల్లితో వేయించుకుందామంటే వద్దే, బామ్మ చేత వేయించుకో అంటుంది. అందుకని బామ్మ వేసిన తర్వాత అద్దంలో చూసుకుని తను కొంచెం ముందు భాగం వదులుగా లాక్కుంటుంది. అవేంటి బామ్మ, ఆ పూలు బాగుండవు అని అయిష్టంగా చూసేసరికి ఆవిడ చిరుకోపంగా చూసి, ఎంచక్కా ఉంటాయి, నేను పెడతానుగా, మన దొడ్లో పూలు, అలా అనకూడదు అన్నారు. ఏంటో చాదస్తం, దొడ్లోదే కదా అని గడ్డి కూడా పెట్టుకోమంటావా? అయ్యయ్యో, అలా అనకే అమ్మడు. నీకంత నచ్చకపోతే ఇక మీదట చేమంతులు, మందార, మల్లెతీగ పెడతాలే. ఇప్పుడున్నో పెట్టుకో. సీతమ్మవారి జళ్ళంటే మా చిన్నతనంలో మేం పడి చచ్చేవాళ్ళం. నేను చావడం లేదుగా.
రామరామ, నీకు తెక్కెక్కువే అమ్మడు. పెద్దదానివయ్యావు, ఇంక చెప్పినట్టు చేయడమే గాని ఎదురు జవాబులు మానేయాలమ్మా, లేకపోతే అందరికీ కంటకింపుగా ఉంటుంది. హితవులు చెప్తూనే అరుంధతి తల్లో పూలు గుచ్చింది. ముఖం ముడుచుకుని బయటికి వెళ్ళిపోయింది అరుంధతి. వెర్రిపిల్ల, దానికేం తెలుసు ఆ పూల అందం అంటూ కోడల దగ్గర ఆ పూల ప్రశస్తత, గొప్పతనం చెప్తుంటే జగదాంబ ఊకొడుతూ పనిచేసుకుంటోంది. పోనీ దానికిష్టం లేకపోతే మానేయకూడదు అన్న కినుక మనసులో ఉంది జగదాంబకి. కాని అత్తగారి దగ్గర వెల్లడించదు. ఆ సాయంత్రం పొట్టుబట్టి ఓ పూలచీర కట్టించి కోవెలకు తీసుకెళ్లారు సుబ్బమ్మగారు. అసలే పొడుగ్గా ఎదుగుతున్న అరుంధతి చీర కట్టుకుంటే పెద్దదానిలా కనబడుతోంది. కాని చీరతో నడవడం చేతకాక 2 సార్లు దారిలో పడబోయింది. ఛీ, ఏంటి బామ్మ, నాకు ఈ చీర కట్టుకోవడం రాదంటే వినవు, అయినా ఇప్పుడే చీరలేమిటి అని విసుక్కుంది. ఊరుకో పిచ్చిపిల్ల, ఆడపిల్లకి చీర కట్టుకోవడం ఎంతసేపట్లో వస్తుంది, పర్వాలేదు, అదే అలవాటవుతుంది. పాలతాటకు బొమ్మల ఎంత బాగున్నావో నీకేం తెలుసు అంటూ మురిపెంగా నవ్వారు. అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి మా మనవరాలర్రా అంటూ పరిచయం చేశారు. తిరిగి వచ్చేటప్పుడు, అమ్మడు, ఒక్కసారి రామభద్రశాస్త్రి గారింటికి వెళదాం, ఆయనకు ఆరోగ్యం బాగలేదట పాపం, చూసొద్దాం అన్నారు. సరే, ఆ బజారు కూడా చూడొచ్చు అనుకుని తలాడించింది అరుంధతి. గంపెడు సంబరంతో వాళ్ళింటికి తీసుకువెళ్లారు సుబ్బమ్మగారు. ఆ ఊరంతా ఆవిడికి బాగా తెలుసు. ఇప్పుడు ఆవిడిష్టానికి తిరుగులేదు. ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళిపోగలదు. ఇదివరకైతే ఆ ఉద్యోగ ఊళ్లలో తెలిసేది కాదు. రామభద్రశాస్త్రి గారు నలతగా ఉన్నమాట నిజమే కాని అదేమంతా అనారోగ్యం కాదు, కేవలం వయోభారం చేత కలిగే నీరసమే. మంచంలో కూర్చుని పళ్ళరసం తాగుతున్నాడాయన. సుబ్బమ్మగారిని చూస్తూనే ఇంట్లో వాళ్ళందరినీ కేకేసి హడావిడి చేశాడు. మనవరాలను తీసుకునొచ్చావటమ్మా అంటూ ఇంటిల్లపాది బిలబిల్లాడుతూ వచ్చారు ముందు సావిట్లోకి. అరుంధతిని గుళ్ళో చెక్కిన బొమ్మని నకసిక పర్యంతం తడిమి చూసినట్లు చూపులతో ఒళ్లంతా కప్పేస్తూనే యక్షప్రశ్నలు వేశారు సుబ్బమ్మగారిని. వాళ్ళడుగుతున్న ఒక్కో ప్రశ్నకి ఊరిస్తున్నట్టు మురిపిస్తున్నట్టు జవాబులు చెప్తూ మనవరాల్ని గర్వంగా చూసుకుంటున్నారావిడ. అక్కడ రామభద్రశాస్త్రి గారి అనారోగ్య ప్రసక్తే లేదు. అరుంధతి అక్కడి నుంచి ఎప్పుడు బయటపడదామా అన్నట్టు మాటిమాటికి వీధి గుమ్మం వైపే చూస్తోంది. 6వ క్లాసు పాస్ అయిందన్నమాట. అబ్బో, అవునుగాని పెద్ద మనిషి అయ్యేదాకా ఆగారేమిటి అని అడిగింది ఆ ఇంటి ఇల్లాలు, రామభద్రశాస్త్రి గారి కోడలో అయిన సచివతమ్మ. ఏదో ఆ ఊళ్ళలో తిరుగుతూ ఉంటే ఎలా చూడగలరు సంబంధాలు అన్నారు సుబ్బమ్మగారు. చివాలన లేచి నుంచుని, బామా, ఇంక పోదాం పద అంది అరుంధతి. అయ్యో, అప్పుడే ఏంటి తొందర అని వాళ్ళంతా అంటున్నా సుబ్బమ్మగారికి లేవక తప్పింది కాదు. ఇంకా ఎన్నో చెప్పాలనుకున్నారు. ఏంటో దీనికి తగని సిగ్గు అనేసి పద అన్నారు. గిరున వెనక్కి తిరిగి చూసి, సిగ్గు కాదు బామ్మ, అస్తమాను ఈ గోలైనా నాకిష్టం లేదు అంటూ చరచరా మెట్లు దిగింది. ఇంటికొచ్చాక మనవరాలికి ఓ గంటసేపు నీతి పాఠం చెప్పి పెద్దాళ్ల దగ్గర మొసలుకునే విధానం బోధపరిచారు. ఏదో మాటల సందర్భంలో దొర్లిపోయే సామాన్య విషయాలకి కోపం తెచ్చుకోకూడదని ఆఖరికి సరేలే అనిపించారు మనవరాలి చేత. వెంకట్రావు గారు స్కూలు సంగతి తెలుసుకునొచ్చారు. ఆయన చెప్పిన వివరాలు వినగానే అరుంధతికి కళ్ళనీళ్లు గిరుం తిరిగాయి. అవునమ్మా, 7వ తరగతిలో అంతా మగపిల్లలే ఉన్నారు, ఎలా చేరతావు? నేను ప్రత్యేకం ఓ మూల బెంచి మీద కూర్చుంటానన్నా అంది ఆరిపోతున్న ఆశని పైకి ఎగదోసుకుంటూ. అవ్వా, నీకు మతిపోయిందే అమ్మడు, ఫలానా వారి అమ్మాయి మగపిల్లల దగ్గర కూర్చుని చదువుతుందంటే ఎంత అప్రతిష్ట! ఈ ఊళ్ళో మనం తలెత్తుకుని బ్రతకగలమా? బొగ్గలు నొక్కున్నారు సుబ్బమ్మగారు. వీలు కాదరు, మరి ఇక్కడ పరిస్థితి అలా ఉంది. ఇంకేం మార్గం లేదన్నట్టు దీర్ఘంగా నిట్టూర్చి మంచం మీదకి వాలారు వెంకట్రావు గారు. పోనీలేవే అరు, వీలైనన్నాళ్ళు చదివావు, వీలు కాకపోతే మానేయాలి జగదాంబ కల్పించుకుంది. నువ్వు అలాగే అంటావు గాని చిన్నవదిన 10th వరకు చదువుకోలేదు. బాగుంది, వాళ్ళ ఊళ్ళో ఆ సదుపాయం ఉంది కనుక చదివింది, అయినా పరీక్ష రాయకుండానే మానేసిందట. సరేలే, ఏం చదువులు, పెళ్ళయ్యి పిల్లతల్లయ్యాక ఇవన్నీ కావాలా? ఇప్పుడు చిన్నన్నయ్యతో ముద్దుగా కాపురం చేసుకుంటోంది అని నవ్వారు సుబ్బమ్మగారు. అబ్బా, నువ్వుండు బామ్మ అని. నాన్న, మరైతే ఈ ఊళ్ళో ఆడపిల్లలెవరైనా చదువుకోవాలన్నా చదువుకోరా అని అడిగింది మెల్లగా. ఆ అడిగిన తీరు వెంకట్రావు గారికి చాలా దీనంగా, ఏడవలేని స్థితిలో ఉండి నీరసపడుతున్నట్టు అనిపించి చాలా బాధ కలిగింది. చటుక్కున లేచి కూర్చుని, అరు, నేనింకా వివరంగా వాకప్ చేసి ఎవరైనా ఏం చేస్తున్నారో తెలుసుకుంటాన్లే అన్నారు. ఆ మాట వింటూనే అరుంధతి కళ్ళల్లోకి గుప్పుమని వెలుగొచ్చింది. నిజంగానా? నమ్మలేనట్టుగా చూస్తున్న అరుంధతితో, అవునమ్మా, తప్పకుండా కనుక్కుంటాను అన్నారు. ఆ క్షణంలో హెడ్ మిస్ట్రెస్ చెప్పిన వాక్యాలు గుర్తొచ్చాయి. ఎలాగైనా ఏదో క్లాసులో చేర్పించాలని గట్టిగా అనుకున్నారు. కాని సుబ్బమ్మగారు సమ్మతించినట్టు ఏదో గొణుక్కుని ఊరుకున్నారు.
ఉదయం 8 అన్నం తిని టిఫిన్ డబ్బాలో పెరుగన్నం పెట్టుకుని జట్కా బండిలో పక్కనున్న పట్నంలో చదువుకునేందుకు వెళ్లి రావడం నిజంగా అరుంధతి తన అదృష్టాన్ని తలుచుకుని పొంగిపోయింది. ఇదంతా వెంకట్రావు గారు కల్పించిన సౌకర్యం కాదు. ఆ ఊళ్ళో ఉన్న ధనవంతుడు రామరాజు గారికి జట్కా బండుంది. ఆయన కూతురైన కళావతిని పక్కనున్న 3 మైళ్ళ దూరపు పట్నం హైస్కూలుకి పంపి చదివిస్తున్నాడాయన. ఆ బండిలో ఇంకా పెద్ద కాపుగారి సుశీల, చిన్నరెడ్డి గారి భాగ్యలక్ష్మి, నాయుడు గారి అమ్మాయి సూర్యకుమారి కూడా రోజూ పట్నం వెళ్లి చదువుకునొస్తున్నారు. ఊళ్ళో హైస్కూలు లేదు కనుక తమ పిల్లల్ని చదివించాలనుకునే భాగ్యవంతులు స్వంత బండిలో పక్క ఊరికి పంపిస్తున్నారు. అగ్రవర్ణాల వాళ్లకున్న నిబంధనలు, నిష్టలు వాళ్ళకి లేవు కనుక పెద్ద పిల్లలైనా చదువుకోగలుగుతున్నారు. వెంకట్రావు గారు వాకప్ చేసినప్పుడు ఈ సంగతులన్నీ తెలిసాయి. పోని తమ అరుంధతిని కూడా ఆ బండిలో పంపితే బాగుంటుందన్న ఆలోచనొచ్చింది. వెళ్ళి రామరాజు గారితో మాట్లాడారు. ఆయన సంతోషంగా ఒప్పుకుని నిక్షేపంలా పంపించండి అన్నారు. వెంకట్రావు గారు ఇంటికొచ్చి ఈ వార్త చెప్పినప్పుడు అరుంధతి ఎగిరి గంతేసింది. అరుంధతికి గాల్లో తేలిపోతున్నట్టుండేది. జట్కా బండిలో వెళుతుంటే, నేను పాలెంలో ఉన్నా చదువుకుంటున్నాను, ఇంకా చదువుతాను, నాకింక తిరుగులేదు అనుకుంది. 3 నెలలకే అరుంధతి క్లాసులో గుర్తింపు తెచ్చుకుంది. ఆటల్లో పాల్గొనేది, పాటలు పాడేది, కుట్లు కూడా నేర్చుకునేది. 7వ క్లాసు పరీక్షలు రాసేసి ఆ రోజు ఇంటికొచ్చాక మనసంతా హాయిగా తేలిగ్గా ఉంది. పుస్తకాలన్నీ అలమరాలో పడేసి పందిరి మంచం మీద అడ్డంగా పడుకుంది. కాళ్లకున్న పట్టా గొలుసులు కదిలేలా కాళ్ళు పైకి కిందకి ఊపుతోంది. అవతల నుంచి బామ్మ గొంతు వినిపించింది. అది కాదురా వెంకట్రాముడు, ఆయనంతటా ఆయనే అడిగినప్పుడు మనం ఎంత సంతోషించాలి. మనం వెళ్ళి ప్రాధేయపడవలసిన మాట. అలాంటిది ఆ పెద్ద మనిషి స్వయంగా వచ్చి, నా మనవడికి నీ మనవరాల్ని చేసుకుంటాం సుబ్బమ్మ అంటే అంతకంటే మనకి కావాల్సిందేమిట్రా? నేను మొదట్నుంచి అంటున్నాను, అమ్మడు అదృష్టవంతురాలని. అందుకే ఇప్పుడిలా కలిసొస్తోంది. ఉన్న పిల్లాడొక్కడు, కూతురికి పెళ్లి చేసి పంపించేశారు. ఇల్లు ఆస్తి అంతా వాడికే, పైగా చదువుతున్నాడు కూడాను. ఆఖరి పదాన్ని దీర్ఘం తీసి ప్రత్యేకతని చూపెట్టారు. అరుంధతి ఏదో కుట్టినట్టు దిగ్గున లేచి మంచం మీద కూర్చుంది. నిజమేననుకో, వెంకట్రావు గారు సంకోచంగా ఆగారు. ఇంకా అనుకోయేమిట్రా, నువ్వు పింఛని పుచ్చుకుంటున్నావు, రాజుగాడి చదువు అయిపోయినట్టే. ఇంక అమ్మడు పెళ్లి చేసేస్తే నిశ్చింత. నేనా పెద్దదాన్ని అయిపోయాను. అవతల శాస్త్రిగారు వృద్ధుడైపోయాడు. పెద్దాళ్లుండగా ఈ శుభకార్యం జరిగితే ఇంకేం పర్వాలేదు. అరుంధతి మెదడులో నరాలేవో అదురుతున్నట్టు అనిపించింది. అది కాదమ్మా. ఒరే రాముడు, నాకున్న ఒక్క కోరిక ఇదేరా. మీ తాత కట్టించినింట్లో అమ్మడు పెళ్లి చూడాలరా. ఇప్పటికే పిల్ల పెద్దదే, సంవత్సరం దాటింది. ఈసరికే చెయ్యాల్సిన మాట. మరి వాళ్ళు కట్నం అది? కొడుకు మాట పూర్తి కాకుండానే పైసా పుచ్చుకోమన్నాడ్రా. మీ పిల్లకి మీరు పెట్టుకోండి, మా వాడికి ఏం లోటు, మీరివ్వాలా అన్నాడు. ఇంత దివ్యమైన సంబంధం ఇంకోటొస్తుందా? ఉన్న ఊరు, కావలసిన వాళ్ళు, పెళ్లి ఖర్చు తప్ప మరో రకమైన లాంఛనాలేమీ కోరడం లేదు. ఏనాటి పుణ్యమో నువ్వు కాలు కదపనక్కర్లేకుండానే వాళ్లే నీ ఇంటికొచ్చారా. సాక్షాత్తు భగవంతుడొచ్చి వరం కోరమంటే భక్తుడెంత తన్మయావస్థలో ఉంటాడో అంతకన్నా ఎక్కువగానే ఉంది ఆవిడ మనఃప్రవృత్తి. గదిలో అరుంధతికి నరాలు ప్రకంపించి శరీరమంతా స్వాధీనం తప్పుతున్నట్టై, చెవులు, కళ్ళు, పెదవులు అన్నీ తమ శక్తులు మరిచిపోతున్నట్టు, స్పృహ తప్పుతున్నట్టు అవుతోంది. లేవాలనుకుంది, కాళ్ళు వణికాయి. ఏదో అరవాలనుకుంది, గొంతు పట్టినట్టయింది. 4-5 నిమిషాల తర్వాత కూడగట్టుకున్న బలంతో లేచి బయటకొచ్చింది. ముహూర్తాలు పెట్టుకునేదాకా వచ్చారు వెంకట్రావు గారి సంభాషణలో. నాన్నా పిలవలేదు. గొంతు చించుకుంది. జడుసుకుని ముగ్గురు వెనక్కి తిరిగి చూశారు. ఏంటి నానా? దుఃఖం, కోపం, ఉక్రోషం కలిసిపోయిన స్థితిలో రాబోతున్న ఆపదని ఎదుర్కొంటున్నట్టు నిల్చుంది అరుంధతి. ఏంటమ్మా నువ్వు అడిగేది? అయోమయంగా చూశారు. నాకిప్పుడు పెళ్ళా? హోస్ని, ఎంత అడలగొట్టావే, ఏమైందనుకున్నాను. జగదాంబ వీపులో అరిచే చరుచుకున్నారు. సుబ్బమ్మగారు తేలిగ్గా నిట్టూర్చి భయ నివారణ చేసుకున్నారు. ఎప్పటికైనా చెయ్యాలి కదమ్మా. అందుకని ఇలా ఇంత చిన్నప్పుడేనా? నీకు 14 ఏళ్ళొచ్చాయి, చిన్నేమిటి? చాలేమ్మా, సంవత్సరాలు నెలలు లెక్క పెట్టుకోవాలేమిటి? నాకిప్పుడే వద్దు. అరు, ఏంటే అన్నింటికీ ఎడ్డువంటే తెడ్డువంటావు? పెళ్లి దగ్గర కూడా అలాగేనా? కూతురి వాలకం కలవరపరుస్తోంది ఆవిడ్ని. నేనన్నమేమిటి, మీరే అంటున్నారు. నన్ను చదువు మానేసి పెళ్లి చేసుకోమని కదా మీరనేది. ఎప్పుడూ పెళ్లి పెళ్లి అని గోలేనా? ముఖమంతా ఎర్రగా కందిపోతోంది అరుంధతికి. ఈ అవాంతరం నుంచి బయటపడాలన్న ఉక్రోషం బాగా కనబడుతోంది. చిన్నప్పటినుంచి పెళ్లి మొగుడు అంటూ ఒకటే పాట. ఒక్కసారైనా చదువుకోమన్నారా? ఇంకా నేను ఇవాళే పరీక్షలు రాశాను. హైస్కూలు చదువు పూర్తి చేయాలనుకుంటుంటే మళ్ళీ మొదలెట్టారు. అసలాయన ఎవరు అడగడానికి? నేను చేసుకోను. ఊపిరి తీసుకుంది. వెంకట్రావు గారు ఏమనాలో తెలియక అలా చూస్తుండిపోయారు.
చేసుకోకపోతే ఏం చేస్తావే? అసలు ఎప్పుడు చేసుకుందామని కోపంగా అడిగింది జగదాంబ. ఏమో, ఎప్పుడో, ఇప్పుడే వద్దు. బాగానే ఉంది. నలుగురిలో మాకు నవ్వులాట చేస్తావా ఏంటి? నిక్షేపం లాంటి సంబంధం వెతుకుంటూ వచ్చింది, కాలదనుకుంటే మళ్ళీ రాదు. మరేం బాధలేదు. నేను పెళ్లి కోసం ఏడవడం లేదు. నేను చదువుకోవాలి. చదువు చదువు, దిక్కుమాలిన చదువు. ఎంత చదువుదామని, ఎవరిని ఉద్ధరించాలని? జగదాంబకి ఒళ్ళు మండిపోయింది. అంతకన్నా కూతుని గురించి తమకి పరువు ప్రతిష్టలు పోతాయేమో, ఈ సంబంధం కాదంటే అందరూ ఆరాలు తీసి పిల్లని పెంకిదంటారేమో అనే రకరకాల తలంపులు ఆవిడ్ని కోపోద్రిక్తురాలు చేస్తున్నాయి. ఇదిగో నువ్వుండమ్మా, నేను చెప్తాను. చూడమ్మడు, పెళ్లి చేసుకోవాలమ్మా. నేను బతుకుండగానే నీ పెళ్లి జరిగితే ఆనందిస్తాను. నువ్వు ఎప్పుడో చేసుకుంటానంటే నేను చూస్తానో చూడనో. అయినా మంచి సంబంధం వచ్చినప్పుడు తిరస్కరించకూడదు. ఊళ్ళోనే అత్తారిల్లుంటుంది. ఏ నిమిషంలోనైనా నిన్ను మేం చూడొచ్చు, మమ్మల్ని నువ్వు చూడొచ్చు. ఆ సంగతి అలా ఉంచి ఆ కుర్రాడింకా రాజమండ్రిలో చదువుతున్నాడు. రాజన్నకి చదువు అయిపోయింది కానీ ఆ పిల్లాడు మొన్ననే బిఏనో అదేంటో అందులో చేరాడట. అందుకని నువ్వు ఇప్పుడే అత్తవారింటికి వెళ్ళిపోనక్కర్లేదు. పెళ్ళైనా మనింట్లోనే ఉంటావు, అతగాడి చదువు పూర్తయ్యే వరకు. మరైతే పెళ్లికి మాత్రం తొందరేం? నిలదీసింది అరుంధతి. తొందరంటే తొందరే మరి. నాదో ముసలి ప్రాణం ఉందిక్కడ. వాళ్ళింట్లో ఓ రుద్రుడున్నాడు. 2-3 ఏళ్ల దాకా అంటే ఏమో, ఎవరు చెప్పగలరు? మీ పెళ్లి చూడాలని మాకెంత మనసుగా ఉంటుందో ఆలోచించు. చిన్నప్పటినుంచి పెంచి పెద్ద చేశానా? ఆఖరికి నేను లేకుండా పోయాక నువ్వు చేసుకుంటావా? గదగద స్వరంతో అనేసరికి, అబ్బా, ఇప్పుడంత మాట ఎందుకమ్మా అన్నారు వెంకట్రావు గారు బాధగా. తప్పేముందిలేరా, ముసలాళ్ళయ్యాక అని. ఇదిగో అమ్మడు, నీకు నా మీద ప్రేమ అభిమానం ఉంటే చెప్పు, వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాం. లేదంటావా? నా మనవరాలికి నేనంటే కాతర్లేదు. మీ మనవళ్లాంటిది కాదు కనుక మరో సంబంధం చూసుకోండని చెప్పేస్తాం. నువ్వు హాయిగా చదువుకో నిష్ఠూరంగా అన్నారు. మధ్య వాళ్ళ మనవడి గొప్పేంటి? ఆ పూలకెందుకు? నవ్వొచ్చింది. అదేనే మరి. వాళ్ళ తాతయ్య కోరిక చెల్లిస్తానని ఆ కుర్రాడు హామీ ఇచ్చాడట. పిల్లని చూడండి, నా చదువు పూర్తయ్యే వరకు ఆగక్కర్లేదు అని భరోసా ఇచ్చాడట. అందుకే ఆ తాతగారు అంత ధీమాగా వచ్చి అడిగాడు. మరి నేను ఏం ముఖం పెట్టుకుని మాట ఇవ్వగలను? నువ్విలా ఉంటివి. బాగుంది. ఆ కుర్రాడు ఎటూ చదువుకుంటాడు, మరి నేనేమో పెళ్ళైతే ఇంట్లోనే ఉండిపోవాలి. స్కూల్కి ఎలా వెళతాను? ఈ ప్రశ్న వేసిన ఓ నిమిషం తర్వాత ఏదో సాలోచనగా, పోనీ ఆ కుర్రాడి చదువు పూర్తయి పట్టా పుచ్చుకునేదాకా మన అమ్మని కూడా చదువుకునేలా వాళ్ళని ఒప్పిద్దాంరా రాముడు అంటూ కొడుకువైపు చూశారు. వాళ్ళెలా ఒప్పుకుంటారమ్మా? అసాధ్యమన్నట్టు చూశారు. నేను ఒప్పిస్తాలే, గుర్రబండిలోనే వెళుతుంది కదా, పర్వాలేదు. మన పిల్ల వాళ్ళింటి కోళ్ళైతే చాలని ఊళ్ళురుతున్నారు గనుక ఈ షరతు పెట్టి ఒప్పిద్దాం. ఏదో అంతలా చదువు అని పోకలొడుతోంది గనుక. ఏమే అమ్మడు, సరేనా? అరుంధతికి ఏం చెప్పాలో తోచలేదు. పెళ్ళైనా చదువుకోవచ్చంటే ఇంక సమస్య ఏమిటి? తనకి అడ్డులేనప్పుడు ఇంక పెళ్ళొద్దని అరవడం ఎందుకు? హైస్కూలు చదువు పూర్తయితే అప్పుడు ఆ అబ్బాయిని ఎలాగో బతిమాలుకుని కాలేజీలో చదవచ్చునేమో. ఎలా కుదురుతుంది? కానీ పెళ్లి కానంత మాత్రాన నాన్న మాత్రం చదివిస్తారా? మా అమ్మడు బంగారు తల్లి. చూడంబా, అప్పుడే ఆ ముఖంలో పెళ్లికల ఎలా వస్తోందో. ఇంక లేవరా రాముడు, ముహూర్తాల సంగతి చూడు. అరుంధతి చప్పున తన గదిలోకి వెళ్ళిపోయింది. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అరుంధతిని చిరంజీవి మాధవరావుకిచ్చి వివాహం జరపబోతున్నట్లు శుభలేఖలు వచ్చయ్యాయి. పెళ్లి పనులు మొదలయ్యాయి. చుట్టాలు పక్కాలు వచ్చారు. పెద్ద వదిన అన్నయ్య, చిన్న వదిన అన్నయ్య, మిగిలిన అన్నయ్యలు అంతా వచ్చారు. పద్మకిప్పుడు కూతురు. ఎందుకో పద్మని చూస్తే అరుంధతికి ఎలాగో ఏవేవో గుర్తుకొస్తాయి. వదినలు హాస్యాలాడారు. మళ్ళీ ఏడాది పాటికి కొడుకు తల్లివి కావే అన్నారెవరో. ఛీ అనుకుంది. నేను పెళ్లి చేసుకున్నా చదువుకుంటాను, మీకేం తెలుసు అనుకుంది. పెళ్ళైపోయింది. అరుంధతి శ్రీమతయింది. నేను పెళ్లి చేసుకున్నానా? పెద్దవకుండా చిన్నప్పుడే మామూలుగా పెద్దాళ్లంతా చేసుకున్నట్టే చేసేసుకున్నాను. ఇదేంటి అనుకుని తనలో తానే ఆశ్చర్యపోబోయి అంతలోనే నేనందరిలా కాదు, ఇప్పుడైనా చదువుకుంటాను, అందుకిష్టపడితేనే చేసుకున్నాను అని సంతృప్తిగా ఊపిరి పీల్చుకుంది అరుంధతి. చటుక్కున కళ్ళు తెరచి చూసుకుంది. స్టూలు మీద ఫైళ్లన్నీ కాలు తగిలి కింద పడ్డాయి. లేచి అవన్నీ సరిచేసి టైం చూసుకుంది. 12 దాటిపోయింది. ఓహ్, మళ్ళీ రేపు పొద్దున్న లేవలేను అనుకుని ఆ ఫైల్స్ అన్నీ డ్రాయర్ మీద పెట్టి పేపర్ వెయిట్ దానిమీద పెట్టి లైటు తీసేసింది. చీకట్లో మెల్లగా ఏ వస్తువుకి తగలకుండా పిల్లలున్న గదిలోకి వెళ్లి ఓసారి లైటు వేసి చూసింది. నిద్దట్లో బాబు రగ్గు తన్నేసుకుని చలికి ముడుచుకున్నాడు. చొప్పున మంచం దగ్గరికెళ్ళి రగ్గు నిండుగా కప్పొచ్చి లైటు తీసి నీలిరంగు జీరో బల్బు ఆన్ చేసి వెళ్లి బాబు పక్కగా పడుకుని ఆ రగ్గులో తను కూడా దూరి దగ్గరగా హత్తుకుంది. ఏదో గట్టిగా చొప్పుడైతే మెలకు వచ్చింది. కళ్ళు తెరచి చూస్తే కిటికీ అద్దాల వెనక ఎండపొడ పలచగా పరుచుకుంటోంది.
రాత్రి పేరుకున్న మంచు చుక్కలు కరిగిపోతున్నాయి. అబ్బా, అప్పుడే తెల్లారిపోయిందా? ఏంటో పడినట్టు చొప్పుడైందే. రగ్గు మెల్లగా తొలగించుకుని లేచి కూర్చుంటూ పక్కకు చూసింది. భాను, వసు మంచం మీద లేరు. అరే, ఇవాళ అప్పుడే లేచేశారా? ఆదివారం నాడింత త్వరగా లేవడమే. స్టూపిడ్, బుద్ధిగా పనిరాదు. ఫిల్టర్లో నీళ్లు పోయలేవు, అన్నీ ఉంచేశావు. మళ్ళీ నీళ్లు తెచ్చిపెట్టు. ఆయన కంఠం కంగున మోగుతోంది కిచెన్లోంచి. ఏమే వసు, పాలు గిన్నెలో పోసావా? ఎంతసేపు? దరిద్రపు మొహాలు, ఏదీ చేత కాదు. అందుకే ఈ సంసారం ఇలా ఏడ్చింది. మీ అదృష్టాలు బాగుంటే. చటుక్కున మంచం దిగి గబగబా కిచెన్ వైపు నడిచింది. భాను చేతిలో పట్టకారు పట్టుకునుంది. నేలమీద వేడి నీళ్ల గిన్నె, ఫిల్టర్ దొర్లిపోయి కాఫీ పొడి అంతా బయటకొచ్చి నీళ్లతో కలిసి ప్రవహిస్తోంది. వేడి నీళ్లు కాలు మీద చింది ఆ పిల్ల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తండ్రి తిట్లకి భయపడి ఆ కన్నీళ్లు బుగ్గల మీదకి కారకుండా అలాగే నిలిచిపోయాయి. పక్కనే వసు పాల ప్యాకెట్టు కత్తిపేటకి కోస్తోంది. తండ్రి అదిలింపుతో గబాలన కోసేసరికి సర్రున పాలన్నీ నేలమీద చిందాయి. ఒక్క ఉదుటున అక్కడికి చేరి వసు చేతిలో ప్యాకెట్ అందుకుని పాలు కారకుండా ఆపింది. ఆమె రావడం గమనించి అతను ముఖం చిట్లించాడు. పొద్దున్నే పిల్లలెందుకు తిడతారు? నేను లేస్తాను కదా. ఇంత చలిలో వాళ్ళని లేపడం ఎందుకు? అతను నవ్వాడు. హేళన అలలు అలలుగా తేలిందా నవ్వులో. వాళ్ళేమైనా పసిపిల్లలా? చలేమిటి, లేచి పనులు చేసుకోవద్దు? వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసుకుంటూ మిగిలిన వాళ్ళు కూడా చేసేయాలి. భాను ఏమైనా చిన్నదా, తెల్లారిపోయేదాకా పడుకోవడానికి? అర్థమైంది. తను నిన్న సాయంత్రం అన్న మాటల్ని తనకే తిప్పికొడుతున్నాడు. నిజమేలండి. భాను, నువ్వెళ్ళు, నేను చూస్తాలే. ఆ పిల్ల చేతిలో పట్టకార తీసుకుంది. ఓ చేతిలో పాల ప్యాకెట్ని గిన్నెలో కొంపింది. మళ్లీ గిన్నెలో నీళ్లు పట్టి స్టవ్ మీద పెట్టింది. మెల్లగా భాను, వసు బయటికి వెళ్ళిపోయారు. ఏంటో రాత్రి పొద్దుపోయింది పడుకునేసరికి త్వరగా మెలకువ రాలేదు. పోనీ నన్ను లేపకూడదు? బాగుంది, నువ్వు జాబ్ చేసేదానివి, అలసిపోతూ ఉంటావు, రెస్ట్ తీసుకోవద్దు? తల తిప్పి అతని వైపు చూసింది. మడిచి పట్టుకున్న పేపర్ విప్పుతూ డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఓ, ఇంకా ఈ వాళ్ళంతా ఎత్తిపొడుపులు, వ్యంగ్యాలు తప్పో. నిట్టూర్పు అణుచుకుంటూ ఫిల్టర్ తీసి మళ్లీ పొడుం వేసి పాలగిన్నె తీసుకుని దగ్గరకొచ్చింది. నీళ్లు మరుగుతున్నాయి. కాఫీ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి తను బాత్రూంలోకి నడిచింది. మొహం కడుక్కోందే, తను కాఫీ తాగదు. ఆయన కాఫీ తాగిగాని కడగరు. రాత్రి చెడతాగి పొద్దున్నే ముఖమైనా కడుక్కోకుండా ఛీ, తనకి తలుచుకుంటేనే డోకు. గబగబా మొహం కడుక్కుంది. చలి జివ్వుమంటోంది. బాయిలర్ అంటించాలి. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. తను చూసుకోవాల్సిందే. పని మనిషి ఇంకా రాలేదు. ఏమైందో ఇవాళ? పొద్దున్నే మెలకు వచ్చినట్టుంది ఆయన గారికి. నిన్న సాయంత్రం తనతో పెట్టుకున్న పేచీ గుర్తుకొచ్చినట్టుంది. అందుకే పిల్లల్ని లేవదీసి హడావిడి చేసి నన్నేదో దోషిలా చూస్తే తప్ప ఆయనకా కోపం తీరదు. ఒక్క ఈ కాఫీ ప్రయత్నంతో పనులన్నీ అయిపోతాయా? ఈ బాయిలర్లో నీళ్లు నింపలేదు. తొట్టిలోకి నీళ్ల ట్యూబ్ పెట్టలేదు. రాత్రి అన్నం తిన్న గిన్నెలన్నీ వంటింట్లో తూములో ఏడుస్తున్నాయి. కనీసం ఆ కిచెన్లో దుమ్ము ధూళి ఒకసారైనా తొడవనైనా లేదు. ఒక్క ఆ కాఫీ చేసుకుంటే చాలన్నట్టు పిల్లలతో ఆయన గారు ఏదో పనులు చేయిస్తున్నట్టు పెద్ద గోలొకటి. తువ్వాల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ పేపర్ చూసుకుంటున్నారు. ఆ కళ్ళు, చెంపలు, పెదవులు రాత్రి ఆయన ఖాళీ చేసిన ద్రావకంలో తడిసి స్నానం చేసి అప్పుడప్పుడే ఎండలైనట్టు ఇంకా ఉబ్బుగానే కనిపించాయి. కిచెన్లోకి వెళ్లి తను కూడా కాఫీ కలుపుకుంది. బయటకొచ్చి ఆయన దగ్గర కూర్చుని తాగడానికి మనస్కరించక హాల్లోకొచ్చింది. భాను, వసు మళ్లీ మంచమెక్కి రగ్గు కప్పుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వీళ్లే పనులు చేసేది, వీళ్లతోనా కాఫీ పెట్టించాలనుకున్నారాయన? నవ్వుకుంది. ఇదిగో, ఏంటి మళ్ళీ మంచమెక్కారు? లేవండి, మొహాలు కడగండి, నేను తాగేస్తున్నాను కాఫీ. గుమ్మంలో నిల్చుని కోపడింది. బాయిలర్లో నీళ్లు కాగాయా? చల్లనీళ్లతో కడుక్కోలేమన్నట్టు అడిగింది భాను. ఎలా కాగుతాయి? నేనిప్పుడే కదా లేచాను. పని మనిషి ఇంకా రాలేదు ఇవాళ. పర్వాలేదు, నేను మొహం కడుక్కోలేదు, మీరు కడిగేసుకోండి. అమ్మో, చల్లనీళ్లతోటే? నీళ్లు కాగాక కడుక్కుంటాం. వసు కళ్లల్లో భయం. అంతసేపా? అవతల ఎండొచ్చింది, ఇంకా చలేంటి? లేవండి. బొత్తిగా గారాలు పోతున్నారు. ఇవాళ మీకు కొన్ని పనులు చెప్తాను, లేవండి. కాఫీ తాగుతూ హాలుకి అవతలున్న గదిలోకి వెళ్ళింది. రాత్రి తను చూడకుండా మిగిలిపోయిన ఫైళ్లు జ్ఞాపకం వచ్చాయి. ఎలాగైనా అవన్నీ రాత్రి పూర్తి చేసేద్దామని అనుకుంది. కాని ఏంటో గతం గుర్తుకొస్తే ఏ పని చేయలేదు. పొద్దుపోయింది రాత్రి. ఇవాళ ఏదో టైంలో ఆ వర్క్ పూర్తి చేసేయాలి. పొద్దున్నే మొదలుపెట్టారు యుద్ధం. ఖాళీకప్పు తీసుకుని కిచెన్ వైపు పోబోతూ ఇంకా గదిలో నుంచి బయటికి రాలేదా, రండి రండి అంటూ మళ్లీ పిల్లల్ని కేకేసి వెళ్ళింది.
ఆయన అలా పేపర్ చూసుకుంటూనే ఉన్నారు. బాయిలర్లో నీళ్లు నింపి తొట్టి పని చూశాక అది అంటించి వంటిల్లు శుభ్రం చేసి బాబు కోసం పాలు ఫ్లాస్క్లో పోసింది. అప్పటికొచ్చింది మల్లమ్మ. ఏంటి వాళ్ళ ఎంత పొద్దెక్కిందేటి? ఏందోనమ్మా, రేత్రి మావోడు రెండో అట్ట సినిమాకు తీసుకుపోయిండు. పొద్దుగల లేవలేకపోయినా. సినిమా చూసొచ్చిన సంబరాన్ని పనిలోకి రావడానికి ఆలస్యమైన సంజయ్షితో కలిపేసి సగం నవ్వు సగం బెదురుతో నిల్చుంది. ఓ క్షణం దాన్ని చూసి సరేలే ముందు పాచి సంగతి చూడు అంది. కొంగు నడుంకి చుట్టి చకచక కార్యరంగంలోకి దిగింది. భాను వసు అప్పటికి ఎలాగో మొహం కడిగామనిపించారు. బాబు లేచాడు. సుధీకి పేస్ట్ పెట్టి ఇవ్వు బాను, కిచెన్లో పనిచూసుకుంటూ చెప్పింది. అక్కొద్దు. గుమ్మంలో బొంగుమూతి పెట్టుకుని నిల్చున్నాడు. ఏం, నాకు పనుంది కదా, అక్కిస్తుందిలే వెళ్ళు. వాడు కదల్లేదు. ఆ కళ్ళల్లో కినుక, నుంచున్న తీరులో అలక. నువ్వు అల్లరి నేర్చుకుంటున్నావు బాబు, బ్యాడ్ బాయ్. సున్నితంగా విసుక్కుని తీసుకెళ్లి మొహం కడిగించి తీసుకొచ్చింది. అప్పటికి ఆయన కూడా మొహం కడుక్కుని డ్రాయింగ్ రూంలో రేడియో వింటున్నారు. మల్లమ్మ పనంతా పూర్తి చేసుకుని బట్టలు ఉతకడానికి మళ్లీ వస్తానని వెళ్ళిపోయింది. ఆదివారం వస్తే అంతే, పనంతా ఆగిపోతూ ఉంటుంది. రోజు 10 గంటలయ్యేసరికి వర్క్ ఫినిష్ చేసుకుని తను ఆఫీస్కి వెళ్ళిపోతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోతారు ఆఫీస్కి. ఇవాళ ఇంకా ఏ పని కాలేదు. 9:30 అయింది. భాను వసు హాల్లో చేరి పెద్దగా లేనిపోని కామెంట్లు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మీద. మధ్య మధ్యలో టీచర్స్ని కూడా కలుపుకుంటూ. వంట ప్రయత్నంలో ఉంది తను. కుక్కర్ పెట్టేసింది. కూర చెయ్యాలి. ఆ తర్వాత సాంబార్కి కుక్కర్లో పప్పు తీసుకుని చెయ్యొచ్చు. ఈలోపు కూర తరిగి ఉంచుకుంటే స్నానం చేసేయచ్చు. కత్తిపేట కూరల బుట్ట తీసుకుంది. హాల్లో భాను పకపక నవ్వుతోంది వసు వేసిన జోకుకి. చచ్చా, బొత్తిగా మేనర్స్ మరిచిపోతున్నారు. నవ్వులు తుళ్ళులు. టీచర్స్ పైన కూడా కామెంట్సేనా? కంట్రోల్ చెయ్యాలి. భాను ఇలారా, వంటింట్లో నుంచే గట్టిగా పిలిచింది. నవ్వు ఆగిపోయాక ఓ నిమిషం తర్వాత మెల్లగా పిల్లిలా వచ్చింది భాను. ఇలారా, కొంచెం ఈ కూర తరుగు, నేను స్నానం చేసొస్తాను. నేనా? నాకు సరిగ్గా రాదు, నసుగుతున్నట్టుగా అంది. అదే వస్తుంది, నేర్చుకోవాలి రా. కత్తిపీట పక్కగా బుట్టను జరిపి తను లేచి స్టవ్ కొంచెం తగ్గించి బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసి చీర కట్టుకుని వచ్చేసరికి భాను సగం కూర కూడా తరగలేదు. బంగాళదుంపల పొట్టు చెక్కులు చెక్కులుగా తీసేస్తోంది. కిలో కాయలకి 1/2 కిలో ముక్కలు కూడా వచ్చేలా లేవు. చచ్చా, ఏంటి బాను ఇలాగేనా? చూడు, పొట్టుతో ఎంతంత ముక్కలు పోయాయో. నాకు రావడం లేదు. ఆ మాట మానే, నేర్చుకుంటే అందరికీ వస్తుంది. నువ్వు చిన్నపిల్లవా? ఎన్నాళ్ళైనా ఇంకా పసిపిల్లలా గెంతుతూ ఎగురుతూ ఆడుకోవడమేనా? ఇందాక నువ్వు మీ టీచర్ని ఏదో అంటున్నావు, తప్పు కదూ? 10th క్లాస్లోకి వచ్చి బొత్తిగా మేనర్స్ మరిచిపోతున్నట్లు బిహేవ్ చేస్తున్నావు. ఇట్ ఈజ్ నాట్ గుడ్. నువ్వు పెద్ద పిల్లవి. నువ్వు ఎలా చేస్తే రేపు వసు కూడా అలాగే చేస్తుంది. పెద్దవాళ్ళిప్పుడు చిన్నపిల్లలకి ఆదర్శం కావాలి. ఆ సమయంలో ఆయన బాత్రూంకి వెళుతూ ఉన్నారు. ఆగి చిన్నగా నవ్వినట్టు అనుమానం వచ్చింది తనకి. భానుని పక్కకు జరిపి తను కత్తిపీట తీసుకుని కూర తరిగి చూపించింది. రోజూ తరుగుతూ ఉండు, వచ్చేస్తుంది అంది. కుక్కర్ కూత పెట్టింది. లేచి దాని సంగతి చూస్తుంటే మెల్లగా భాను బయటికి వెళ్ళిపోయింది. 15 ఏళ్ల పిల్లకి కూర తరగడం రాకపోతే ఎలా? ఏమన్నా అంటే ఆయన పట్టించుకోరు. ముందా ఫ్రాకు మానేమనాలి. స్కూల్ డ్రెస్లో తప్ప ఇంట్లో అలా మోకాళ్లపైకి డ్రెస్ వేసుకుని కిందంతా కనబడుతుంటే నోనో, నేను ఊరుకోకూడదు. రేపు అంతా నన్ను అనుకోరు. అయినా ఒకళ్ళ కోసమా? వయసును బట్టి వేషధారణ మారాలి. వసూలా భాను కూడా ఇంకా ఫ్రాక్స్ ఏమిటి? ఎన్నోసార్లు అనుకుంది. ఇక బాగుండదు, 4 లంగాలు కుట్టించాలి. ఇంకా ఏవేవో. అలా ఇంట్లో చేయవలసిన మార్పుల గురించి ఆలోచిస్తూ వంట పూర్తి చేసింది. 11 కావస్తోంది. తను తప్ప ఇంకా ఎవరూ స్నానం చేయలేదు. ఆయన ఫ్రెండ్స్ని డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. పిల్లలు ముగ్గురు గదిలో ఏం చేస్తున్నట్టు బెడ్రూంలోకొచ్చింది. ట్రాన్సిస్టర్లో వస్తోన్న పాటలు వింటూ మంచాల మీద దరువులు వేస్తున్నారు భాను వసు. మధ్య మధ్య పాటకి అనుగుణంగా స్టెప్స్ వేస్తూ డాన్స్ చేస్తోంది భాను. వసు పాడుతోంది. వాళ్ల లోకంలో వాళ్ళుంటే ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ పోగు చేసి మంచం మీదున్న బెడ్షీట్ తీసేసి కిటికీలోనూ దాని పక్కగా ఉన్న స్టూల్ మీద పరిచి ఆ బొమ్మల్ని పేరుస్తున్నాడు బాబు. ఫ్లవర్ వేజులు, గ్రీటింగ్ కార్డ్స్, పేపర్ వెయిట్లు అన్నీ చేరిపోయాయి ఆ కలెక్షన్లోకి. చూడు, నేనిప్పుడు బాగా చేయలేదు. మొన్న ఝాన్సీ వాళ్ళింట్లో వాళ్ళన్నయ్య ఎంత బాగా చేశాడో. టేప్ రికార్డర్లో వెస్ట్రన్ మ్యూజిక్ వస్తుంటే భలే వేశాడు స్టెప్స్ కదూ. వసుకి డ్యాన్స్ మీద కన్నా పాట పాడడంలోనే ఆసక్తి. ట్రాన్సిస్టర్తో సమానంగా గొంతు కలుపుతూ మధ్యలో భానుకి ఊకొట్టింది. హిందీ పాటేదో ఇంగ్లీష్ మ్యూజిక్లో వస్తోంది. దానికోసం వాళ్ళిద్దరూ మంచం మీద నేల మీద లయలు, తాళాలు, అనుకరణలు. తక్కువ ఆగిపోయింది భాను. గుమ్మంలో నుంచున్న ఆమెను చూడగానే.
ఆమె కళ్ళల్లోని గాంభీర్యం, బిగబట్టిన పళ్లల్లోని ఆంతర్యం, నిలబడిన తీరులోని నిటారుతనం ఆమెలో కోపం ఉవ్వెత్తున లేచింది అనడానికి నిదర్శనం. మూగబొమ్మల్లా నిలబడ్డారు భాను, వసు. వాళ్ల మీద నుంచి చూపులు బాబు మీదకు దూకాయి. పసితనం, అమాయకత్వం పెనవేసుకున్న వయసు, తను చేస్తున్న ఘనకార్యానికి మురిసిపోతున్న వయసు. ఆమెను చూడగానే ఉత్సాహంగా చేతులు కొడుతూ, అమ్మా చూడు ఎలా పెరిచాను, అచ్చం నిన్న డాక్టర్ గారింట్లో ఇలాగే పెట్టారమ్మా అన్నాడు. టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఐస్ బ్యాగ్ పెట్టి చల్లార్చినట్టు బాబు మాటలు వినగానే చప్పున చల్లారి పక్కున నవ్వేసింది. వెంటనే సర్దుకొని, బాబు సుధీ, ఏంట్రా నువ్వేమైనా ఆడపిల్లవా అంటూ గదిలోకొచ్చి వాణ్ణి దగ్గరగా తీసుకుని, చూడు ఆ బెడ్షీట్ ఎలా పాడైందో, చచ్చా ఇలా కిటికీల్లో బెడ్రూమ్లో పెడతారా? అయినా ఇవన్నీ మగపిల్లలు పెట్టకూడదు, అక్కలు పెట్టాలి బొమ్మల కొలువులు, పేరంటాలు ఆడవాళ్లు చేస్తారు. నువ్వు ఆడపిల్లవా అని అడిగింది. చీ, ముఖం తిప్పుకొని ఇంతసేపు తను పడిన ప్రయాసంతా దండుగేనా అన్నట్టుగా కిటికీలోనూ స్టూల్ మీద ఉన్న వస్తువుల్ని చూసుకున్నాడు. మూలం నుంచి పోగేసుకొచ్చిన వస్తువుల్లో సగం కూడా బొమ్మలు లేవు. ఉన్నవన్నీ టేబుళ్ల మీద, స్టూల్స్ మీద, గోడల మీద ఉండాల్సిన ఆర్టికల్సే. ఏదో ఇల్లు సర్దేటప్పుడు అన్నీ ఓ మూల చేర్చినట్టు ఆ కిటికీలో స్టూల్ మీద చేరిన వాటిని చూస్తూ, ఇవన్నీ బాబు పట్టుకొస్తుంటే మీరేం చేస్తున్నట్టు? ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ సర్దుకోవాలి. ఏంటిది, బెడ్రూమేనా అంటూ ట్రాన్సిస్టర్ కట్టేసింది. బాను, నీకు బొత్తిగా మైండ్ లేదు. నాన్నగారితో ఎవరో మాట్లాడుతున్నారు. ఈ గదిలో మీరిలా తైతక్కలేమిటి? ఇప్పుడు 11 అయింది. మీరింకా స్నానాలైనా చేయలేదు. మల్లం వస్తే బట్టలేం ఉతుకుతుంది? సండే వస్తే చాలు ఇల్లంతా నానగోల. చచ్చా, ఏజొస్తున్న కొద్దీ మరీ దిగజారిపోతున్నారు. ఎగ్జామ్స్ వస్తున్నాయని చదువుకోవడం లేదు కానీ ఫ్రెండ్స్ ఇంటికి తిరుగుతావు. ఎవరా ఝాన్సీ? వాళ్ళనే డ్యాన్స్ బాగా చేస్తాడా? బుద్ధి లేదు నీకు? ఇంట్లో ఓ చిన్న పని చేయడం చేత కాదు కానీ ఎవడో డ్యాన్సు చేస్తాడని, పాడతాడని మీరింట్లో మొదలు పెడతారా? నువ్వు వసువును కూడా పాడు చేస్తున్నావు. వెళ్ళండి, ముందు స్నానాలు చేయండి. ఇదిగో వసు, ఆ బొమ్మలని తీసేసి ఆ కిటికీలు తెరువు. బాను, నువ్వు బాబుని తీసుకెళ్లి ముందు వాడికి నీళ్లు పోయి, తర్వాత నువ్వు చేయి. బాను తెల్లబోయినట్టు చూసింది. బాబుకి తనెప్పుడూ స్నానం చేయించలేదు. అమ్మా, నాకు నువ్వే పోయి నీళ్లు, అక్కొద్దు. ఇదిగో సుధీ, నువ్వు చెప్పినట్టు వెండం నేర్చుకో. ఎప్పుడు అమ్మాయి పోయాలా? అక్కలు కూడా స్నానం చేయిస్తా తమ్ముళ్ళకి. ఎంచక్క నువ్వు రోజు అక్క చెప్పినట్టు విని స్నానం చేయడం, తలదువ్వుకోవడం, లెసన్స్ చెప్పించుకోవడం చేస్తూ ఉంటే నేను నీకు బాలు, బ్యాటు, క్యారం బోర్డు అన్నీ కొని పెడతాను. నువ్వు కలర్ బాక్స్ కావాలన్నావు కదా, అది కూడా కొని పెడతాను. నువ్వు చక్కగా బొమ్మలు వేసి వాటికి కలర్స్ వేయాలి. అబ్బో, సుధీ గొప్ప ఆర్టిస్ట్ అంటారంతా. ఇలా బొమ్మలు పేర్చకూడదు, చక్కగా డ్రాయింగ్ షీట్ల మీద బొమ్మలు గీయాలి. ఆమె తల నిమురుతూ చెప్తుంటే బాబు కళ్ళు మరీ మరీ పెద్దవైపోతూ మెరిసిపోతున్నాయి. నిజంగానమ్మా, అన్నీ కొనిపెడతావా? నేను బొమ్మలేయగలను. వెరీ గుడ్, మరైతే వెళ్ళు, పెద్దక్క స్నానం చేస్తుంది అంటూ వీపు మీద చిన్నగా చెరిచి బయటకు పంపింది. వసు చేత కిటికీ తలుపులు, బెడ్షీటు తీయించి గదంతా శుభ్రం చేయించాక గదిలోకొచ్చే వెలుగును చూసి, చూడు 11 అయినా తలుపులన్నీ తెరవాలని తెలీదు మీకు అని మందలించి బయటకొచ్చింది. ఆయన ఫ్రెండ్స్ నవ్వుకుంటూ చెప్పుకుంటున్నారు. రాజకీయాలు, ఆఫీసు గొడవలు, సిగరెట్ల పొగ వాసన బయటికే తెలుస్తోంది. ఇక ఎకేకలు, పక్కపక్కలు, రకరకాల ధ్వనులు, చప్పట్లు. చస్, మరీ అంత జోరుగానా? పిల్లల్ని అనుకోవడం ఎందుకు? పెద్దలకే మాత్రం తెలుసు మేనర్సు. ఎంత సండే అయినా, ఎంత ఇంట్లో అయినా. మరీ అంత చేటు స్వేచ్ఛ? అసలిది స్వేచ్ఛ కాదు, వెచ్చలవిడి, అదుపులేని అహంకారం. వాళ్ల మాటల్లో దొర్లుతున్న పదాలు రిపీట్ చేసుకోలేనివి. ఇష్టాగోష్ట అంటే ఇంత అసభ్యంగానా? తనకెంత బాధో ఆయనకంత సరదా. ఒక్కొక్కప్పుడు ఆ సంతోషంలో సీసాలను కూడా చేరుస్తారు. పగలు కాదు, రాత్రే. అదొకటే తనకి తృప్తి. చీకట్లో నగ్నంగా నిలబడినా పర్వాలేదు, పట్టపగలు మాత్రం ఒంటి నిండా బట్ట కట్టుకోవాలి. పోని ఆ మాత్రం హద్దుల్లో ఉన్నారు, అంతే చాలు అనుకుంటుంది. రాత్రి తను సగం చూసిన ఫైళ్లు కనిపించాయి. ఇంకా వీటి పని మిగిలే ఉంది. ఈయన గారి మీటింగ్ ఎప్పుడు ముగుస్తుందో, భోజనాలు ఎప్పుడవుతాయో. నిట్టూర్చి డైనింగ్ హాల్ వైపు వచ్చింది. బాత్రూంలోంచి బాబు టర్కీ టవల్ చుట్టుకుని గునగున నడుచుకుంటూ వచ్చాడు. తాళ్లకి బంధంలా తువ్వాలు గట్టిగా చుట్టడంతో అడుగు పడ్డం లేదు. ముందుకు పడబోయాడు. గబుక్కున పట్టుకుని ఆపింది. ఆ తువ్వాలు విప్పింది. తొడల సందుల్లో అంతా సబ్బే, చేతుల కింద పోలేదు. చెవులు వెనక అసలు నీళ్లు పోసినట్టే లేదు. జుట్టు మాత్రం సగం దాకా తడిసిపోయింది. బాబుని ఓ చేత్తో పట్టుకుని బాత్రూంలోకి లాక్కెళ్ళింది. కూనిరాగం తీసుకుంటూ బాయిలర్లో నుంచి వేడినీళ్లు బకెట్లోకి తీసుకుంటోంది భాను. ఏంటిది, ఈ సబ్బు ఇలాగే ఉండాలా? ఏంటి బాను, నీకింత చిన్న పని కూడా రాదు? ఈ చెవులు వెనక అసలు నీళ్లు పోసావా? బాబుని ముందుకి వెనక్కి తిప్పి చూపిస్తూ అడిగింది, కోపాన్ని సాధ్యమైనంతగా అదిం పట్టుకుని. నాకు ఆ ప్లేసులో తోమాలంటే చీ, బాగుండదు. వాడినే తోముకోమన్నాను. పైనుంచి నీళ్లు పోసాను, వాడే సరిగ్గా కడుక్కోలేదు.
తన తప్పేం లేనట్టు చెప్పింది భాను. ఏంటి? విస్మయంగా చూసిందామె. 6 ఏళ్ల తమ్ముడికి తొడల దగ్గర చంకల్లో తోమడానికి సిగ్గా, ఆ చోటు ముట్టుకోవడానికి అసహ్యమా? ఇది భానుకే కలిగిన భావమా? లేక ఆ ఏజ్ పిల్లలందరూ అలాగే ఫీల్ అవుతారా? బహుశా మొదట్నుంచి ఈ పనులు చేయించకపోవడం చేత అలా అనుకుంటోందా? వసు కూడా ఇలాంటి ఫీలింగ్స్ తోటే ఉందా? తెలుసుకోవాలి. 6 నిమిషంలో కలిగిన ఊహలన్నీ మనసులోనే నొక్కి, చాలే వాడికి చేతనవుతుందా? ఇంకా నీళ్లు పోసుకుని ఏం లాభం? రోజు ఇలాగే చేస్తావా ఏంటి? రేపటినుంచి నువ్వే పోస్తుండు అంటూ బాబుకి ఆ సబ్బంతా కడిగి మళ్లీ తువాల్తో తుడుస్తూ బయటకు తీసుకెళ్ళింది. రోజునా అనుకున్న భాను అప్రసన్నంగా ముఖం తిప్పుకుని స్నానం చేసింది. బాబుకి డ్రెస్ వేసింది. ఆ తర్వాత మల్లమొచ్చి బట్టలు ఉతికి వెళ్ళాక పిల్లల ముగ్గురికి భోజనాలు పెట్టింది. తను తినేయాలనుకుంది గాని మళ్లీ ఆయన గారికి ఏం కోపం వస్తుందో. క్షణానికో బుద్ధి పుడుతుంది. తిన్నా కోపమే, తినకున్నా కోపమే. సరే, సెలవే గనక ఆగుండడమే మంచిదనుకుని డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది మూతలు పెట్టి తన ఫైళ్లు పెట్టిన గదిలోకొచ్చింది. ముందు గదిలో మీటింగ్ ఇంకా సాగుతూనే ఉంది. దానికి లంచ్ టైం అంటూ ఉండదు. వాళ్ళకెప్పుడు చాలించాలనిపిస్తే అప్పుడే లేవడం. తొందరలో ముగింపుకొచ్చే సూచనలేం కనిపించలేదు. తన గదికి ఆ గదికి మధ్య తలుపు మూసుంటుంది. తన టేబుల్ ఆ తలుపుకి దగ్గరగా కిటికీ వెలుగు పడేలా ఉంది. ఊరికే కాలక్షేపం చేసే బదులు ఈ సంతకాల సంగతి చూసేస్తే అనిపించి అవి ముందు పడేసుకుని కూర్చుంది. 5 నిమిషాలు కూడా కాలేదు. అతను చాలా అర్జెంటుగా లోపలికొచ్చాడు. కిచెన్లో ఆమె లేకపోవడం చేత అన్ని గదులు తిరిగి ఆమెన్న గదిలోకి తొంగి చూసి క్షణంలో ముఖం ముడుచుకుని గిరున వెనక్కి తిరిగాడు. ఆమె అసలు గమనించనే లేదు. ముందు గదిలో యథావిధిగా చర్చ జరిగిపోతూనే ఉండడం వలన ఆమెకేమీ అనుమానం కలగలేదు. ఎవరో ఒక లేడీ టైపిస్ట్కి ఆఫీసర్కి ఉన్న సంబంధాన్ని గురించి చెప్పుకొస్తూ సడన్గా గొంతు తగ్గించి, మన ప్రబుద్ధుడు కూడా అనుభవం గలవాడే, ఆ భామామణి మనవాడి వల్లోనూ పడింది, వాడొచ్చేగాళ్ళు అని ఎవరో అంటే మళ్ళీ మామూలు స్థాయికి గొంతులు పెంచి మాట్లాడుకుంటున్నారు. ఆ ఈవిడు మాత్రం చొక్కామా, వృద్ధనారి పతివ్రత అని ఇద్దరికీ జోడీ కుదిరిందిలే. మరో రహస్యపు గొంతు వినిపించాక మళ్లీ నవ్వులు. షాక్ తిన్నట్టు పెన్న ఆగిపోయింది ఆమెకు. ఏంటి ఏంటి తను విన్నది? వాళ్ళు ఎవరిని గురించి చెప్తున్నారు? ప్రబుద్ధుడు అంటే ఆయన ఎదురుగానే వారిని అనేస్తున్నారా? మళ్ళీ హుష్ వచ్చేయగలడు అని కూడా వినిపించిందే. బహుశా ఆయన ఇంట్లోకొచ్చారా? అందుకే వాళ్ళు ఆ రెండో విసురు కూడా వదిలినట్టున్నారు. వృద్ధనారి అంటే తనే కదూ? చొక్కామా అని కదూ అన్నారు? జోడీ కుదిరిందని అన్నారు కదూ? పెన్నుకు క్యాప్ పెట్టేసింది. మొదటి అరక్షణంలో ఆమెకేమీ బాధ అనిపించలేదు. ఆయనకి లేడీ టైపిస్ట్తో సంబంధం ఉంటే తనకేమిటి? ఎప్పటి సంగతో ఇప్పుడెందుకు? వీళ్ళకి మాత్రం ఎందుకు అనవసర ప్రసంగాలు? రెండో అరక్షణంలో సోడా సీసాకి కార్కు తీయగానే బుస్సును పొంగే గ్యాస్లా తనని గురించిన ప్రసక్తి గుర్తుకొచ్చి, వృద్ధనారీనే, అవును, పతివ్రత కాకూడదా? ప్రతి వాళ్ల పాతివ్రత్యం వీళ్ళకి తెలుసా? నన్ను విమర్శించే హక్కు వీళ్ళకెవరిచ్చారు? ఈ ఇంట్లో కూర్చుని ఈ ఇంటి ఇల్లాలనే తప్పుబట్టే ఈడియట్స్, రోగ్స్, రాస్కెల్స్ అంటూ పిడికిళ్లు బిగించుకుంది. కుర్చీలోంచి లేచి బయటకొచ్చింది. కిచెన్లో కప్పులు సాసర్లు కదులుతున్న చప్పుడు వినిపించి అటు నడిచింది. టీ డికాషన్ పొంగుతోంది స్టవ్ మీద గిన్నెలో. పాలగిన్నె, పంచదార డబ్బా, కప్పు, సాసర్లు, సరంజామాంతా సిద్ధం చేస్తున్నారాయన. ఇదేంటి నన్ను పిలవకూడదు? ఆశ్చర్యంగా చూసింది. తమరు చాలా బిజీగా ఉన్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకని? పొల్ల విరుస్తున్నట్టు ప్రతి పదంలో విరసం పెళపళ్లాడింది. ఓ, అయితే చూసేశారన్నమాట అనుకుంది. మౌనంగా దగ్గరకొచ్చి టీ కలపబోయింది. వెంటనే చేయి పెట్టి, చొచ్చో, మీ విలువైన టైం ఇలా వేస్ట్ చేసుకోకండి అన్నారు. చటుక్కున చెయ్యి వెనక్కి తీసుకుని, అవును, నాది విలువైన టైమే, కానీ ఇప్పుడు మీరు సాగిస్తున్న మీటింగ్స్ శుద్ధ వేస్టు, పైగా ఈ టీలు కూడా మరీ వేస్టు, ఎందుకొచ్చిన బాత కానీ అంది. చాలే, గొప్ప ప్రయోజకురాలివి. నా పర్సనల్ విషయంలో కానీ నా ఫ్రెండ్స్ విషయంలో కానీ కలగజేసుకోకు ఏసడించి పారేశారు. చిన్నగానవి, ఫ్రెండ్సా? వాళ్ళ ఫ్రెండ్స్? మీరు ముందున్నంతసేపు ఒకలాగా, కనుచాటైతే ఒకలాగా, ఇప్పుడు ఏమన్నారో తెలిసినా మీ క్యారెక్టర్ మంచిది కాదట అంది అతనిలో రాబోయే మార్పును గమనిస్తూ. ఓస్ అదా, ఫ్రెండ్స్ గనుక అనేశారు. పొట్టును ఊది పారేసినట్టు అన్నారు. అయితే సరే, కానీ నా విషయంలో నోరు పారేసుకోవడం నేను సహించను. అవాకులు చవాకులు వాగడానికి సిగ్గులేదు? అది ఫ్రెండ్ భార్యను గురించి. తీవ్రంగా ఉంది ఆమె కంఠస్థాయి. నయమే కాదు, చాటుగా మన వెనకాల అనుకోగలుగుతున్నారంటే మన యందు వాళ్ళకి ఎంత గౌరవం, అభిమానం ఉన్నాయో. కప్పుల్లో టీ సర్దుతూనే ఆమె తీవ్రతని ఏమాత్రం పట్టించుకోకుండా చాలా తేలిగ్గా, పైగా ఫ్రెండ్స్నే సమర్థించడం చూసి కంగుతిన్నట్లయింది.
స్వయంగా టీ కప్పులు ట్రేలో సర్దుకొని బయటికి వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ ఇతను మనిషేనా అనుకుంది. భార్యను గురించి చాటుగానైనా అసభ్యంగా అనుకోవడం ఏ భర్త సహిస్తాడు? కాని ఈయనకి చీమ కుట్టినట్లేదు. అసలు తనకి సంబంధమే లేనట్టు దులిపేసుకుపోతారేం? ఏంటి మనిషి తత్వం? కిచెన్లోంచి బయటకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుండిపోయింది. ముగ్గురు పిల్లలు నిద్రపోయారు. టీలు తాగడం, సిగరెట్లు కాల్చడం, అసందర్భ ప్రేలాపనలు అన్నీ ముగించి గుడ్ బైలు చెప్పుకునేసరికి సరిగ్గా 1 గంట అయింది. అప్పుడతను లోపలికొచ్చి బాత్రూంలోకి వెళ్ళాడు. స్నానం చేయాల్సిన సంగతి గుర్తుకొచ్చి, ఇవాళ నీళ్లు కాచలేదా? బాత్రూంలో నుంచి గర్జింపు వినిపించి ఉలిక్కిపడి లేచి వెళ్ళింది. ఎందుకు కాచలేదు? చల్లారిపోయి ఉంటాయి. మళ్ళీ నిప్పు వేస్తాను. నిప్పెందుకు? నీళ్లుంటేగా. అదేంటి, అందులో నీళ్లు లేవా? ఇందాక భాను వసు పోసుకున్నాక మళ్ళీ నీళ్లు పోసి బొగ్గులు వేయమని చెప్పానే, చేయలేదు? అది సంగతి. పిల్లల మీద వదిలేసావన్నమాట. అవునులే, జాబ్ చేస్తూ నీకింటి పనులు కూడా చేసుకునే వీలెక్కడుంటుంది? ముళ్ళు గుచ్చుకున్నట్టనేసి ఆమె వారిస్తున్నా వినకుండా తొట్లో ఉన్న చల్లటి నీళ్లు బడబడా దిమ్మరించేసుకుని తువాలు చుట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఛ, ఏం పిల్లలు, ఇంత చిన్న పని చేయలేకపోతారనుకోలేదు. అందుకే తను మళ్ళీ చూడలేదు. ఇప్పుడిలా జరిగింది. ఏంటో ఇంటి వరస బాగాలేదు. ఈ పిల్లల్ని ఎలా బాగు చేయాలో, ఆయన స్వభావాల్ని ఎలా అర్థం చేసుకోవాలో. ఓ, ఏంటి జీవితం? కోడిలా కెక్కిరించి 4 మెతుకులు తిని వెళ్ళిపోయాడు. కూర, సాంబారు అన్నీ అలాగే ఉండిపోయాయి. నిట్టూర్చి అన్నీ సర్దేసింది. సాయంత్రం టీ తాగి బయటికెళ్లిన మనిషి రాత్రి 9ంటికి ఇల్లు చేరాడు. పిల్లలు అప్పటికే అన్నం తిని చదువుకుంటున్నారు. రండి వడ్డిస్తాను అంది. నేను ఫ్రెండ్స్ ఇంట్లో మస్తుగా టిఫిన్ తిన్నా, ఆకలేదు. నిస్సత్తుగా మూలిగి తను తిని అవన్నీ మూతలు పెట్టొచ్చి తన గదిలో కూర్చుంది. పొద్దుట్నుంచి పేపర్ చూడ్డానికే వీలు పడలేదు. ఓసారి తిరగేయాలనుకుంది. పిల్లలు చదువులు చాలించి పడుకున్నారు. అతను గుమ్మంలో నిల్చున్నాడు నైట్ డ్రెస్లో. తలెత్తి చూసింది. అతని కోరిక అర్థమైంది. కాని తనకిష్టం లేదు. సారీ, నాకిప్పుడేం బాగాలేదు. 1-2 నిమిషాలు నిశ్శబ్దాన్ని మింగాయి. దట్స్ ఆల్ రైట్ అనేసి వెళ్ళిపోయి అతని బెడ్రూమ్ తలుపులు ఢామ్ అని వేసుకున్నాడు. మళ్ళీ మొదలు సీసాల కార్యక్రమం. పేపర్ పక్కన పడేసి లైట్ తీసేసి వెళ్ళి బెడ్రూంలో బాబు పక్కన పడుకుని రగ్గు కప్పుకుంది. నిద్ర రావడం లేదు. తను తప్పు చేస్తోందా? లేదు. భార్య అంటే అసలు ఏమాత్రం గౌరవం లేని మనిషితో పొందేంటి? అయినా తనకంత కాంక్ష లేదు. తన వయసు ఎంత? 40 దాటిపోయాయి. అతనికి మరో 5 ఎక్కువ. కాని 10 సంవత్సరాలు పెద్దవాళ్ల ఆ రూపు దిగజారిపోయింది. కళ్ల కింద నల్లచారలు, కళ్లల్లో ఎర్రచారలు, దవడల కింద చర్మం ముడతలు పడి పెదవులు అగ్నిహోత్రంలో కాల్చితీసిన కట్టెల్లా నల్లగా చీలి, మృదువు తెలియని మూటుతనం, కేవలం అవసరంలాంటి పిలుపు. ఛీ, తనకసహ్యం. జాలువారే యవ్వనంలో మమతనంతా కుమ్మరించి అనురాగంతో అరులు చాచినప్పుడే తను అందుకోలేదు. ఎందుకని? తనకానాడున్న ధ్యేయమే వేరు. కాని జరిగిందేమిటి? ఈనాడు ఇలా బందీగా మిగిలిపోయింది. స్మృతిపదంలో కొన్ని సంవత్సరాలు వెనక్కి నడిచింది. మబ్బులు పట్టిన ఆకాశం ఉండి ఉండి చిరుజల్లులు రాలుస్తూ నింగినుంచి ముత్యాలు వెదజల్లుతున్నట్టుంది. అప్పటికే 8 అయిపోయిందన్న తొందరలో త్వరగా తయారై జట్కా బండి కోసం ఎదురు చూస్తోంది అరుంధతి. తాళ్లకి మట్టెలు, మెళ్ళో మంగళసూత్రాలు, నల్లపూసలు, చేతులకి 2 జతల బంగారు గాజుల మధ్య గలగల్లాడే మట్టి గాజులు, పరికిణీ ఓణి, చేతిలో పుస్తకాలు, కళ్లల్లో స్కూలుకెళ్లాలన్న ఆరాటం. సరిగ్గా ఆ సమయంలో సత్యవతమ్మ వియ్యాలవారింటికి కబురు పంపింది. ఈవాళ ఆవిడ నోము నోచుకుంటున్నారట, కోడల్ని పంపించమన్నారని ఓ కుర్రాడొచ్చి సుబ్బమ్మగారితో చెప్పి పరిగెత్తికెళ్ళాడు. అయ్యో అలాగా, సరే అనుకుని వెంటనే కోడలతో చెప్పి, ఇదిగో అమ్మడు, మీ అత్తగారు నోము నోచుకుంటుందట, రమ్మని చెప్పి పంపింది. వెళ్ళాలమ్మా, ఇంటి కోడలివి అన్నారు. ఏంటి బామ్మా, ఇవాళ స్కూల్లో మాకు పోటీలున్నాయి. నా పేరు ముందే రాసుకున్నారు. నేనిప్పుడు నోముకి వెళ్ళి కూర్చుంటే స్కూల్ ఎలాగా అంది అరుంధతి. అయ్యో, నీ స్కూలు చల్లగుండా. అత్తగారి నోము కన్నానా? వెదవ పోటీలు. ఇవాళ కాకపోతే రేపు పెట్టుకుంటారు, మునిగిపోయేది లేదు. కానీ నోమన్నాక మాండానికి వల్ల తప్పమ్మా, అలా అనకూడదు. అత్తగారు ఏమనుకుంటుంది? వెళదాం పదా, నేను తీసుకువెళతాను అన్నారు. అబ్బబ్బా, నీకు తెలీదు బామ్మ, స్కూల్ అన్నాక ఓ పద్ధతి ఉంటుంది. ఆ పోటీలు ఇవాళ జరుగుతాయి. నేను వెళ్ళకపోతే ఎలాగా? ఏంటి అమ్మడు, వెదవ పోటీలు పోతే పోని, మనం ఉద్ధరిస్తాయా? మీ అత్తగారు నోము నోస్తోందంటే పుణ్యము పునస్కారమును రమ్మని వాళ్ళు చెప్పి పంపితే కూడా వెళ్ళకపోతే ఎలా? కోర్టు నుంచి సమానొచ్చాక వెళ్లి తీరాలన్న ధోరణిలో చెప్తున్నారు సుబ్బమ్మగారు. ఆవిడ ఉద్దేశంలో అత్తవారింటి పిలుపు అంటే కోర్టు కన్నా ఎక్కువే. పోబామా, నువ్వన్నీ ఇలాగే చేస్తావు. మరేం పర్వాలేదు. స్కూల్లో ఇవాళ చాలా అవసరం ఉందట, వెళ్ళిందని నువ్వెళ్ళి వాళ్ళకి చెప్పు అంది అరుంధతి. స్కూలు తర్వాతే మిగతా లోకం అన్నట్టుంది ఆ అమ్మాయి వాలకం.
చూసావటే అంబా, వాళ్ళకి నేను వెళ్ళి చెప్పాలట, అంతేగాని స్కూలు మానంటోంది. అవురా, ఎంత మొండితనమే! ముక్కున వేలేసుకున్నారావిడ. జగదాంబ కూడా చెప్పాక వెళ్ళకపోతే బాగుండదమ్మా అంటూ వెంకట్రావు గారు మరో హెచ్చరిక చేశారు. నీరసపడిపోయింది అరుంధతి. నాన్న, స్కూల్లో ఆబ్సెంట్లు ఎక్కువవుతున్నాయి. పరీక్షలప్పుడు కష్టం కదూ, అసలు రాయనిస్తారా? ఆఖరి ప్రయత్నంగా అంది. పర్వాలేదమ్మా, నేను వెళ్ళి చెప్తాలే అనేశారు. ఇక చేసేది లేనట్టు అరుగుమీద చతికిలు పడింది. దూరంగా జట్కా చప్పుడు వినిపించింది. ఇవాళ అరుంధతి రాదమ్మా, మీరు వెళ్ళండి అని చెప్పేశారు సుబ్బమ్మగారు. జట్కా చప్పుడు దూరం అవగానే పుస్తకాలు తీసుకుని లేచి గదిలోకెళ్ళి కళ్ళల్లో తిరుగుతోన్న నీళ్లు గోళ్లతో విదిలించుకుంది. 10 నిమిషాల్లో బామ వెనుక అత్తారింటికి నోము చూడ్డానికి తప్పనిసరిగా బయలుదేరింది అరుంధతి. సన్నగా వర్షం మొదలైంది. పూజ నుండొచ్చాక కొడుక్కి కోడలికి ఆ విశేషాలన్నీ చెప్తుంటే అరుంధతి దృష్టంతా స్కూల్లో ఆ సమయంలో జరుగుతోన్న వ్యాసరచన పోటీల మీదే ఉంది. తను ఎంత బాగా రాయాలనుకుందో. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఆ సంవత్సరం స్కూలు వార్షికోత్సవం నాడు జిల్లా కలెక్టర్ గారితో ప్రైజులు ఇప్పిస్తారట. అరుంధతి, నువ్వు కొట్టేస్తావులే ప్రైజు అని పిల్లలంతా ముందే నిర్ణయం చేశారు. కాని తను వెళ్ళనేలేదు. అసలు స్కూళ్లు తెరిచాక తను తిన్నగా స్కూల్కి ఎన్నిసార్లు వెళ్ళింది? ఆ మధ్య శ్రావణమాసం నోములు వరుసగా 4 వారాల్లో 4 రెళ్ళు 8 రోజులు మానేసింది. మళ్లీ వరలక్ష్మి శుక్రవారం. ఆ తర్వాత వాళ్ళింటికి చుట్టాలొచ్చారని ఆ రోజు వారింట్లో భోంచేయాలని పిలిస్తే తను స్కూల్ మానేసింది. ఇవాళ మళ్లీ ఈ నోము. ఇంకా ఏడాది పొడుగునా ఎన్నొస్తాయో. ఇంకా స్కూలేమిటి? పెళ్లి చేసుకున్నాక చదువుకోవచ్చులే అంటే సరదాగా జట్కా బండిలో వెళ్లి రావడానికా? క్రమం తప్పకుండా స్కూల్లో చదువుకోవడానికి కాదా? తనసలు పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది? ఈ పెళ్లి వలన అత్తారికి లొంగిపోయి వాళ్ళు చెప్పినట్టు వినాల్సొస్తోంది. ఈ చదువు ఎలా సాగుతోంది? అరుంధతి మనసంతా దిగుల్తో ఎవరినీ ఎదిరించలేకపోతున్నాననే ఉక్రోషంతో పిచ్చిదైపోతోంది. బిఏ పాసైన రాజుకి హైదరాబాదులో బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అతను అక్కడ బిఏ చదువుతున్నప్పుడే నలుగురితో బాగా పరిచయాలు పెంచుకుని ఎలాగో ఉద్యోగం సంపాదించాడు. అరుంధతి 8 పాసైంది. 9లో ఉంది. అడుగడుగునా అడ్డంకులు తగులుతున్నా తనకున్న శ్రద్ధ, పట్టుదల వల్ల క్లాసులో బాగానే చదువుతూ మంచి మార్కులు తెచ్చుకుంటోంది. వాళ్ళ స్కూల్లో టీచర్లకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. వివాహమైన తర్వాత కూడా చదువుకుంటున్న వాళ్ళు చాలా తక్కువ. అదీగాక పాలెం నుంచి జట్కాలు వచ్చి పొరుగుళ్ళో చదువుతుందంటే బహుశా వాళ్ళ అత్తగారికో భర్తకో విద్య అంటే మక్కువే ఉండాలి. పైగా అత్తవారు కూడా పాలెం అంటే కోడల్ని వాళ్ళు తమ ఇంటికి తీసుకుపోకుండా పట్నంలో చదివించడం నిజంగా మెచ్చుకోవాలి. ఇదిగో అరుంధతి, నువ్వు ఎస్ఎస్ఎల్సీ పాస్ అయితే కాలేజీలో చేరు. వచ్చే సంవత్సరం ఇక్కడ కాలేజీ పెట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10 మంది ఆడపిల్లలు కలిస్తే మగపిల్లల కాలేజీ అయినా పర్వాలేదు. మీరంతా ఒకరికొకరు తోడుంటారు. కళావతి, సుశీల వాళ్ళు ఎలాగైనా చదువుతారనుకో. నువ్వు కూడా వాళ్లతో కలిసిపోతే ఓ డిగ్రీ చేతికందితే చదివిన చదువుకి సార్థకత దక్కుతుంది. ఏదో 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటే చాలే అనుకునే వాళ్ల సంగతి వేరు, నీ సంగతి వేరు. అలాంటి పిల్లలకి మేం చెప్పినా లాభం లేదు. నీకు గనక చెప్తున్నాం. ఇదిగో చూడు, మీ వారిని ఒప్పించి కాలేజీ చదువు కూడా పూర్తి చేసుకో అంటూ గమ్మత్తుగా నవ్వింది వాళ్ళ ఇంగ్లీష్ టీచర్. క్లాసులో అలా చెప్పినప్పుడు సిగ్గుపడిపోయింది అరుంధతి. కాని ఇంటికొచ్చాక మెల్లగా ఆలోచించడం మొదలుపెట్టింది. టీచర్ చెప్పింది నిజమే. ఆ అబ్బాయిని అడిగి ఒప్పిస్తే ఇక నాన్న, బామ్మ ఎవరడగలరు? కానీ ఆ కుర్రాడితో తనంతవరకు మాట్లాడలేదు. సరే, కాలేజీ దాకా రావాలి కదా. ఈ లోపల మెల్లగా మాట్లాడడం మొదలు పెట్టాలి. సంక్రాంతి పండక్కి పాలెం వచ్చాడు మాధవరావు. 4 రోజుల ముందునుంచే పిండి వంటలు, కొత్త బట్టలు సిద్ధం చేసుకుంటూ వెంకట్రావు గారు, జగదాంబ హడావిడి పడుతున్నారు. కొత్తల్లుడు కాకపోయినా ఏకైకల్లుడు. ఇంకా అమ్మాయిని కాపురానికి పంపలేదు గనుక మరీ గౌరవంగా చూడాలని సుబ్బమ్మగారి ఉద్దేశం. అబ్బా, చలిలో నేను లేవలేను బామ్మ అంటున్నా వినకుండా తెల్లవారుజామున లేపి ఇంటి ఆవరణంతా ముగ్గులు పెట్టించారు మనవరాలతో. లాంతరు ఒత్తి పెద్దగా ఎక్కించి చుక్కలు కనపడేలాగా గీతలు తప్పిపోకుండా అరుంధతి ముగ్గు వేస్తున్నంతసేపు సుబ్బమ్మగారు వెనకాలే ఉండి దీపం చూపించారు. ఆవిడికి ఆ చీకట్లో ముగ్గులు కనిపించవు. తెల్లవారేదాకా అదిగో ఆ మూలవై, ఇదిగో ఈ మూలవై, అయ్యో వీధి గుమ్మం ముందు గుమ్మడి పండు ముగ్గు వేయాలమ్మా అంటూ ముగ్గు డబ్బాలో 30 వంతు సరుకు ఖాళీ చేయించారు. నడుం పొడుతున్నా, జబ్బలు గుంజుతున్నా ఆవిడ పోరు పడలేక తనకొచ్చిన ముగ్గులన్నీ అరచెయ్యంత సందు లేకుండా పెట్టింది అరుంధతి. అప్పటికి తెల్లగా తెల్లవారి అరుణోదయానికి స్వాగతం పలుకుతున్నట్టు తూర్పు దిశంతా సింధూర కాంతితో నిండిపోయింది. సుబ్బమ్మగారి కళ్ళకి ముగ్గులన్నీ పరిచిన ముత్యాల్లా కన్నుల పంటగా తోచాయి. విస్పారిత నేత్రాలతో, అబ్బా అమ్మడు, వాకలంతా కళకళలాడిపోతుందే, ఎంత బాగా పెట్టావే,
నీ చెయ్యి కళానిలయమే అని మనవరాల్ని దగ్గరకు తీసుకుని తల మీద ముద్దు పెట్టుకుని, "ఉమ్, వేగం వెళ్ళి మొహం కడుక్కో. నేను పాల మనిషి ఇంటికి వెళ్ళి ఆవు పేడ పట్టుకొస్తాను. గొబ్బెలు పెట్టి పసుపు కుంకుమ పూలు పెడితేనే కాని తలంట్ల దగ్గరికి వెళ్ళలేం" అంటూ ఇంకా బాకీలున్న కార్యక్రమాలేంటో దండకంలా చదువుతుంటే అరుంధతి అప్పటికే లోపలికి వెళ్ళిపోయింది. "ఓసి పిచ్చిపిల్ల, వెళ్ళిపోయావా? సరిగ్గా వినిపించుకోకదు" అని ఓ మూలుగు మూలిగి అప్పటికింకా వెలుగుతూనే ఉన్న దీపం చూశారు. వెలుగు రేఖల్లో వెలవెలబోతున్న ఆ లాంతరు ఒత్తి తగ్గించి ఆర్పేసి ముగ్గుడబ్బా అందుకుని లోపలికెళ్లారు. "ఓసేయంబా, ఆ ముగ్గులు ఎంత బాగున్నాయో ఒకసారి చూడు" అన్నారు దీపం మూలకు పెట్టి. "నీ వెళ్ళి పేడ పట్టుకొస్తాను. అమ్మడికి లోపుగా కాఫీ ఇచ్చేయ్. పిచ్చి తల్లి, నడుం నొప్పిగా ఉందేమో" అంటూ ఓ మూల తను అనుకున్నది చేయగలిగానన్న ఆనందం, మళ్లీ మనవరాల చేతులు నడుం గుంజాయేమో అన్న దుగ్ధ రెండింటి మధ్య నలుగుతూ ప్రహారీ తలుపు దాటి బయటికి వెళ్లారు. జగదాంబ చిన్నగా నిశ్వసించి వీధి వాకిట్లోకొచ్చి అరువు పెట్టిన ముగ్గులని చూసింది. ముచ్చటగా ఉన్నాయి. అసలు నేల ఎక్కడా కనిపించడం లేదు. కూతురి ప్రజ్ఞకి రవ్వంత గర్వం కలిగిన మరుక్షణంలో జాలేసింది. అసలు తను పెడతానంది. అమ్మడి చేత పెట్టిస్తానే, ఇవాళ మాధవరావు వస్తాడు కదా అని తనని ముగ్గుడబ్బా ముట్టుకొని లేదు. చెల్లిలో లేపి మొత్తానికి ముగ్గులన్నీ మనవరాల చేతనే పెట్టించారు. ఆవిడ పంతం అలాంటిది. "ఏంటమ్మా ముగ్గులు చూస్తున్నావా? ఏ ముగ్గులో బామ్మతో పళ్ళేక చచ్చినట్టు పెట్టాను." "అబ్బా, కాఫీ ఇవ్వమ్మా." మొహం తుడుచుకుంటూ వచ్చిన అరుంధతి ఆరాం కుర్చీలో కూర్చుంది, నడుం మీద రాసుకుంటూ. "ఏంటో, ఇష్టమున్న పని కష్టమనిపించదు. బలవంతంగా చేస్తే చేయగలరా?" కూతుర్ని లాలనగా చూసుకుంటూ లోపలికి వెళ్ళింది జగదాంబ. గొబ్బెల్ని పెట్టించారు సుబ్బమ్మగారు. తలంటుకున్న అరుంధతి జుట్టు ఆరబెట్టుకుంటుంటే దొడ్లో పూసిన బంతిపూలన్నీ కోసుకొచ్చారు సుబ్బమ్మగారు. వదులుగా వేసుకుని రిబ్బను పెట్టుకుంటానంది అరుంధతి. "ఛ, తప్పు" అని పట్టుకుచ్చిలా బారుగా ఉన్న జుట్టంతా గట్టిగా బిగించి జడకుప్పిలు పెట్టి అన్ని వద్దు మొర్రో అన్నా వినకుండా మూరెడు బంతిపూలు మాల తల్లో పెట్టారు. తన పెట్లో చంద్రహారం తీసి మెళ్ళో వేశారు. "పరికిని ఓణి వద్దే అమ్మడు" అని చెప్పబోయేసరికి అరుంధతి సర్రుని లేచింది. "ఏంటి బామ్మ, ముసలి ముత్తైదులా చీర కట్టుకోమంటావు? నేను కట్టుకోనని" మొండిగా చెప్పేసరికి ఇక చేసేది లేక సరిపెట్టుకున్నారు. అలంకరణంతా పూర్తయ్యాక వంటింట్లో సతమతమవుతోన్న జగదాంబతో, "ఓసే అంబా, అమ్మడెలా ఉందే" అని అడిగారు మురిసిపోతూ. అత్తగారికి ఎప్పుడూ విసురుగా కాని పెడసరంగా కాని జవాబు ఇయ్యదు జగదాంబ. మనసులో కలతున్నా పనిలో విసుగున్నా అత్తగారికి అనుగుణంగా బదులు పలకడమే అలవాటు. "దిష్టి తగులుతుందేమో అత్తయ్య" అంది పొగవల్లొస్తున్న కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. "నిజమే సుమా, నాకు తోచనేలేదు" అని చటుక్కున బొగ్గలు నొక్కుని గబగబా పెరట్లోకి వెళ్ళి గొబ్బెలు చేయగా మిగిలిన పేడ ముద్దలో గోరంత తీసుకుని అరుంధతి దగ్గరకొచ్చారు. సైన్సు పాఠం చదువుకుంటోన్న అరుంధతికి తెలియకుండా వెనకపాటుగా కింద నుంచి పైనుంచి చేయి తిప్పేసి వెళ్ళిపోయారు. "అమ్మయ్య" అనుకున్నారు. మాధవరావును వెంటబెట్టుకుని భోజనానికి తీసుకొచ్చారు వెంకట్రావు గారు. అరుంధతి గదిలో నుంచి బయటికి రాలేదు. సిగ్గు కాదు, బామ్మ చేసే హాస్యాలు తనకి బాగుండవు. అతను ఎలాంటివాడో తనకు తెలీదు. పెళ్లిలో చూసింది, ఇలా పండగలకొస్తుంటే చూస్తోంది, కానీ నోరు విప్పి మాట్లాడలేదు. భోజనాల దగ్గర తను పక్కగా కూర్చుని జగదాంబ చేత వడ్డన చేస్తూ, "తినునాయన, మొహమాట పడకు. ఇప్పుడంటే వియ్యాలవారం కాని చిన్నప్పటినుంచి మీ తాతగారు, మా అమ్మడి తాతగారు ఎంత స్నేహంగా ఉండేవారో. మీ నాన్న ఎప్పుడు మా ఇంటికొస్తుండేవాడు, ఎంత చనువుగా ఉండేవాడో" అంటూ కొసరి కొసరి తినిపిస్తున్నారు సుబ్బమ్మగారు. "పిచ్చిబామ, వాళ్ల తాత మా తాత స్నేహంగా ఉంటే వాళ్ల నాన్న చిన్నప్పుడు ఇంటికి చనువుగా వస్తే అదంతా ఇప్పుడు అతనికి మొహమాటం లేకుండా చేస్తుందనా? ఏంటో, అతను పుట్టాక బామ్మ నెరుగునా, ఈ ఇల్లు ఇంట్లో మనుషులు నెరుగునా? అసలు అతను మాట్లాడ్డాం." గదిలో నుంచి భోజనాల వసారా మీదకున్న ఒంటిరెక్క కిటికీ తలుపు మెల్లగా తెరిచి చూసింది. వెంకట్రావు గారి పక్కగా ఎర్రంచు పట్టుపంచ, పైన జరీ కండువా, ఎడం భుజం మీదుగా కుడిచేయి ఎత్తుతున్నప్పుడు కనిపిస్తున్న దంద్యం. తలంచుకున్న అతన్ని పెళ్లిలో సిగ్గుపడినట్టు తలెత్తడం అనుకుని నవ్వుకుంది. మంచినీళ్లు తాగడానికి తలెత్తాడు. కనుబొమ్మల మధ్యగా చిన్న అగరబొట్టుంది, నూనూగు మీసం. 18-19 సంవత్సరాల మధ్య యవ్వనంతో పొటమరించి నిలిచిన అంగసౌష్ఠవం దృఢంగా చామనచాయితో పరిపూర్ణంగా ఉంది. బుగ్గలు మిస్మిస్లాడుతున్నాయి. సిగ్గుపడుతూ చిన్నగా నవ్వినప్పుడు పెదవులు అందంగా సాగి కొద్దిగా చిన్నవనిపించే కళ్ళు మరింత చిన్నవవుతున్నాయి. సుబ్బమ్మగారు మనవరాలి మొగుణ్ణి ఆపేక్షగా చూస్తూ ఏవేవో కబుర్లు చెప్తున్నారు. వెంకట్రావు గారికి జగదాంబకి సంతోషంగానే ఉంది. అరుంధతి మాత్రం అలా ఓరగా చూస్తూ, నేను ఆశపడుతున్న చదువుకి ఈ అబ్బాయి ఒప్పుకుంటాడా అని యోచిస్తోంది. భోజనాలు పూర్తయ్యే వేళకి మెల్లగా కిటికీ రెక్క మూసేసింది. పక్క గదిలో ఉన్న అరుంధతిని బయటికి పిలిచి,
అదుగో అమ్మడు, ఈ తమలపాకులు ఒక్కపొడి పళ్ళెం పట్టుకో అన్నారు సుబ్బమ్మ గారు. ఎందుకు? అబ్బా పట్టుకో. అది చూడు. అలా ఆ గదిలో ఒక్క అడుగు వేసి ఆ మంచం దగ్గరున్న బల మీద పెట్టేసొచ్చాయి అంతే అన్నారు, సంసార సారమంతా రంగరించి ఉగ్గిగిన్నెలో తాగిస్తున్నట్టు. చి, ఆ అబ్బాయికిమ్మనే కదా నువ్వు చెప్పేది? ఛ, నోరుమీ బడవ. అబ్బాయి ఏమిటి, ఆయన అనాలి. ఏదోలే, నాకు అలవాట్లేదుగా. చేసుకోవాలి మరి. రేపు అత్తారింటికెళ్ళినా అతనితో ఉద్యోగపు ఊరికెళ్ళినా అలా అబ్బాయి అని పిలుస్తావేంటి? అప్పటి సంగతి ఇప్పుడెందుకు? ఇంకెంత, మహా అయితే ఏడాదిన్నర. అరుంధతి వెన్నులో భయం లాంటిది జరజరా పాకింది. అంటే అతను ఆ బీఎస్సీ రాసేస్తే తనని తీసుకువెళ్ళిపోతాడన్నమాట. ఇంకా తను చదువు విషయం ఎలా అడుగుతుంది? ఈలోపునే అడిగి ఒప్పించాలి. మళ్ళీ ఇవాళ వాళ్ళింటికి వెళ్ళిపోతే వేసంగి సెలవులకో ఎప్పుడో వస్తాడు. ఎప్పటినుంచి అడిగితే కాని కుదరదు. వెళ్ళు, అతను మళ్ళీ పడుకుంటాడు, చూసుకోడు. త్వరగా అక్కడ పెట్టొస్తే తాంబూలం వేసుకున్నాక పడుకుంటాడు. గుసగుసగా చెప్తూ తొందర పెట్టారు సుబ్బమ్మగారు. తను చేసిన శృంగారమంతా ఒక్కసారి మాధవరావు కళ్లల్లో పడాలని ఆవిడ తాపత్రయం. మొదటొచ్చినప్పుడు భోజనాలకి ముందు కాసేపు అరుగుమీద కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు ఈ ముగ్గులన్నీ మా అమ్మడే వేసిందని చెప్పేశారు. అతను వాకిలంతా కలిజూస్తూ ఓహో అన్నాడు. ఇంకా దానికి చాలా వచ్చు నాయనా, కుట్లు అల్లికలు ఎంత బాగా వచ్చో అని కూడా చెప్పి ఆ లోపల గదిగుమ్మానికి వేసిన తెర అదల్లిందే అన్నారు. అవన్నీ అతను చూశాడు. మరి అమ్మనింత బాగా అలంకరిస్తే ఒకసారి చూపించకపోతే ఎలా అని ఆవిడ మనసు తెగ పీకుతోంది. తాంబూలం అందించే వంకతో అలా లోపలికి పంపిస్తే చూసేస్తాడు. తనకి తృప్తిగా ఉంటుంది. అతనికి భార్యని చూశాను కదా అని ఊరటగా ఉంటుంది. అందరిలో ఉంటే ఇద్దరికీ సిగ్గే మరి. అది ఆ పెద్ద ప్రాణం పడే ఆరాటం. వెళతాను, వెళ్ళి పళ్ళెం అక్కడ పెట్టి వచ్చాను. నేను అడగదలుచుకుంది అడుగుతాను అనుకుంది అరుంధతి. పళ్ళెం అందుకుని మెల్లగా గదిలో కడుగు పెట్టింది. సుబ్బమ్మగారు ముసుముసుగా నవ్వుతూ చూస్తున్నారు. అతను మంచం మీద వెలకిల్లా పడుకున్నవాడు అరుంధతి లోపలికి రావడంతో దిగ్గున లేచి కూర్చున్నాడు. టేబుల్ మీద పళ్ళెం పెట్టి నిలబడింది అరుంధతి. ఏంటో అడగాలనుంది, మళ్ళీ భయంగానూ ఉంది. తలెత్తి చూసింది. మాధవరావుకి ఏంటోగా ఉంది. తమలపాకులు ఇవ్వడానికొచ్చిందా, మరింకా నిలబడే ఉందేమిటి? నేను ఏదైనా అడుగుతానని కాబోలు అనుకుంటున్నాడు. అడగకపోతే బాగుండదేమో అని అనుకున్నాడు. బాగా చదువుతున్నావా? అంతకన్నా అడగడానికేముంది? బాగా చదువుతున్నాను. ఎంత బాగా అడిగాడో, పన్నీరు జల్లినట్టు పులకించిపోయింది. నీకన్ని సబ్జెక్టులు బాగా వచ్చినా? ఓ, మా క్లాసులో నేనే ఫస్టు. మెరుస్తున్నాయి కళ్ళు. నిజమా? చిన్నప్పుడు నాకు అలాగే మంచి మార్కులు వచ్చేవి. మరి ఇప్పుడు రావడం లేదా? వస్తున్నాయి, కానీ చిన్నప్పటి సబ్జెక్ట్స్ కావు కదా, కొంచెం కష్టం. కాలేజీలో చదువంటే ఇంకా బాగా శ్రద్ధగా చదవాలి కదా. ఆ కళ్ళల్లో ఆసక్తి, ప్రోత్సాహం, అడిగే విధానం మాధవరావుకి బాగుందనిపించింది. మీ రాజన్నే చదివేవాడా? అవును, కానీ పెద్దగా కష్టపడేవాడు కాదు. ఆయన BA పాస్ అయ్యే బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు కదా. గొప్పే, నేను పాస్ అవుతాను BA. చటుకుననేసి ఆగిపోయింది. మాధవరావుకి తమాషాగా ఉంది. అరుంధతి అలా ఛాలెంజ్ చేస్తున్నట్టు చెప్పేసరికి ఆ కళ్ళు తిప్పడం, తల ఓ పక్కగా ఉంచడం ఏంటో నచ్చుతున్నట్లే ఉంది. అబ్బో, అంత తేలిగ్గానేసావ్, చదివితే తెలుస్తుంది పస. తను సరిగ్గానే జవాబిచ్చాననుకున్నాడు. అనుకోకుండా తనకి అవకాశం కలిసొస్తోంది. ఓ, అలాగే, చదివి చూపించినా? లోపల నుంచి ఏదో భావతరంగం దుముకుతోంది అరుంధతికి. అలాగే, చిరునవ్వుతో చూస్తున్నాడు మాధవరావు. ఎదురుగా ఉన్న ఈ అందాల చిన్నది తన భార్య. పెళ్ళైన ఏడాదిన్నరకి తనతో మాట్లాడుతోంది. తీయగా, హాయిగా, ఏదో సిగ్గుగా, వింత అనుభూతిలా ఉంది. పందెం వేస్తున్నట్టు, కవ్విస్తున్నట్టు, నవ్వులాట్లా ఉంది మాధవరావుకి. తను అనుకున్నదే జరుగుతోంది. తను ఒకేసారి అడగకుండా మాటల్లో మాటగానేసింది. అతనేం కోపగించుకోలేదు. నవ్వుతూ సరే అనేశాడు. అమ్మయ్యా. అరుంధతి గుండెల నిండా గాలి పీల్చుకుని ఇంకా ధైర్యంగా ఎన్నో చెప్పొచ్చును అనుకుంది. యువతల సుబ్బమ్మగారు కంగారు పడిపోతున్నారు. అసలు గదిలోకే వెళ్ళన్న పిల్ల ఇదేమిటి ఎంతసేపు ఉండిపోయింది? ఏం చేస్తున్నట్టు? మాధవరావు పడుకున్నాడా? పలకరించి కబుర్లలో పెట్టాడా? 5-10 నిమిషాలు దాటేసరికి ఆవిడకి ఊరుకోలేక అమ్మడు అని పిలిచారు. మాధవరావు తత్తరపడి వెళ్ళు అనేసి గబుక్కున పడుకున్నాడు. ఇదేంటే ఎంతసేపు ఉండిపోయావు? వాసారాలోకి లాక్కెళ్ళి ఆరా తీశారు సుబ్బమ్మగారు. అతను అదే, ఆయన మాట్లాడుతున్నారు. నన్ను బాగా చదువుతున్నావా అని అడిగారు. హోసిని అంటూ పెదవులు బిగబట్టుకుని నవ్వాపుకుని ఆ మురిపాన్ని జగదాంబకు అందించడానికి వంటింట్లోకి వెళ్లారు. జగదాంబ ఎప్పుడూ ప్రేక్షకురాలే, శ్రోతే.
పండగ వేడుకలన్నీ ముగిశాక మాధవరావు మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోయాడు. రోజులు తిరిగిపోతున్నాయి. అరుంధతి కొత్త చివుళ్ళు తొడిగిన కొమ్మల ఉల్లాసంగా ఉత్తేజంతో నవనవలాడుతోంది. సూచనప్రాయంగానే తను అడిగిన అతని ఉద్దేశం తనకి వ్యతిరేకంగా లేదని అర్థం చేసుకుంది. తప్పదు, ఇక తన కాలేజీ చదువు నిరాఘాటంగా సాగిపోతుందనే కొత్త నమ్మకానికి ఊపిరి పోసుకుంది. ఆ ఏడు హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సి పరీక్షలు రాసేసింది. కళావతి, సుశీల, భాగ్యం, సూర్యకుమారి అంతా రాశారు. వాళ్లంతా ఏదోలే పాసవుతాం అన్నట్టు తేలిగ్గా అంటుంటే అరుంధతి తనకి క్లాసు తప్పదన్న భరోసాతో ఉంది. తను పడిన శ్రమ మీద నమ్మకం ఉంది. ఈ ఏడాదిన్నరలో అడపాదడపా మాధవరావు పాలెం వచ్చినప్పుడల్లా అత్తారింటికి వస్తున్నాడు. సుబ్బమ్మగారు కూడా మాధవరావు రాగానే అరుంధతి చేత ఏ కాఫీ గ్లాసో, టిఫిన్ ప్లేటో, మంచినీళ్ళు ఇప్పిస్తున్నారు. ఆ అవకాశం కల్పించకపోతేలా? వాళ్లకున్న ఆ కాస్తడ్డు తొలగిపోయేదాకా ఈ రకమైన సమావేశం కల్పించడం తన బాధ్యత అని కూడా అనుకున్నారు. అరుంధతి కులాసాగా చలాకీగా తిరగడం, మునుపటి కన్నా ఉల్లాసంగా తేలిపోతున్నట్టు గలగలా మాట్లాడడం గమనిస్తున్న సుబ్బమ్మగారు, "ఓసే అంబా, అమ్మని చూసావా? పిచ్చిపిల్ల, మనసులో దాగిన రహస్యం వయసుతో బయటపడుతోంది. మొన్నటి వరకు పెళ్లి మాటెత్తిన మొగుడన్నా విరుచుపడేది కదూ. చిత్రం, ఇప్పుడు చూడు, మాధవరావు వస్తే చిలకలా పలుకుతోంది. ఆ సంతోషం, సంబరం అంతా అందుకే మరి. అవును, ఇంతకీ ఏం మాట్లాడుతున్నాడే మాధవరావు? అమ్మడు ఏం చెప్తోందో? పోనీలే కుర్రాళ్ళు" అంటూ గుమ్మరంగా నవ్వారు. అనుకున్నట్టుగానే అరుంధతి ఫస్ట్ క్లాసులో పాస్ అయింది. వెంకట్రావు గారు ఎంతో ఆనందపడి అరుంధతి తల మీద చేయివేసి, "కష్టపడినందుకు ఫలితం దక్కింది. నీ మొక్కువ తీరింది, మాకు తృప్తి మిగిలింది. బాగుందమ్మా, అల్లుడు కూడా సంతోషిస్తాడు" అన్నారు. "పిచ్చిపిల్ల, ఇప్పటికీ ఒక ఒడ్డును పడ్డావు. ఎప్పుడూ చదువులో ఉండిపోయేదానివి. ఇక చక్కగా సంసారం చేసుకుని సుఖపడు." బామ్మ బోధలు వినిపించుకునే స్థితిలో లేదు అరుంధతి. లోపలికెళ్ళిపోయి మంచం మీద పడుకుంది. అతను త్వరగా వస్తే బాగుణ్ణు. తను ఫస్ట్ క్లాసులో పాస్ అయిన సంగతి చెప్పేసి తర్వాత మెట్టుకి పునాది వేయొచ్చు అని ఎదురు చూస్తోంది. క్షణమొక యుగంలా ఉంది. ఇంట్లో ఏదో సందడి ప్రారంభమైంది. తూచాయిగా పసిగట్టిన అరుంధతి తల్లి దగ్గరికి వెళ్ళి, "అమ్మా, ఏంటిదంతా?" అని అడిగింది మెల్లగా. ఆవిడ నవ్వి, "ఇంకేముంటుంది, మీ ఇద్దరి పరీక్షలు అయిపోయాయి. అతను 2 రోజుల్లో వస్తున్నాడు" అంటూ సందిగ్ధంలో ఆపేసింది. "అప్పుడే ఏంటి తొందర? నాకిష్టం లేదు" అంది. కూతుర్ని సునిశితంగా గమనిస్తూ, "చూడు, తొందర ఎవరికి? మాకా? నీకిష్టం లేదంటే నలుగురు ఏమనుకుంటారు? ఇప్పటివరకు చెప్పడానికి కారణాలు కనిపించాయి. ఇప్పుడిక ఏ వంకతో వాయిదా వేస్తాం? నువ్వనుకున్నదేదో సాధించావు. మెట్రికులేషన్ ఫస్టుగా పాస్ అయ్యావు. ఇంకేంటి? అరు, దేనికైనా అర్థం ఉండాలి. కాపురానికి వెళ్ళనంటే మాకెంత అప్రతిష్ట. మా సంగతి అలా ఉంచు. నిన్ను నలుగురు ఎలా చూస్తారు? అయినా మాధవరావు ఉత్తముడు. నువ్వు అనవసరంగా అడ్డంకులు పెట్టకు" అంటూ మృదువుగా మందలించారు. అరుంధతి మరేం మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయింది. ఇల్లంతా నిండుగా కళకళలాడుతోంది. పెద్ద కోడలు రాజ్యం, చిన్న కోడలు పద్మ అత్తగారికి పనిలో తోడవుతున్నారు. కొడుకులు తండ్రికి సహాయపడుతున్నారు. ప్రతిదీ శాస్త్రంగా, సాంప్రదాయకంగా జరగాలనుకునే కుటుంబాల్లో గోప్యంగా జరగవలసిన శుభకార్యం కూడా 10 మందిని పిలిచి రట్టు చేసుకుంటేనే గాని సంతృప్తి పడరు. సాయంత్రం అవుతున్న కొద్దీ అరుంధతి గుండెల్లో చిన్నగా దడ, సన్నని మంట, వణుకు. క్షణక్షణం అణువణువు కంపిస్తున్నట్టు చెప్పలేనంత అసహాయంగా ఉంది. పెద్ద వదిన గదంతా అలంకరిస్తూ మేళమాడింది. "ఏమమ్మా అరుంధతి, ఆ కిటికీ తలుపులు మూసే ఉంచుకో. గాలి కోసం తెరిస్తే మేమంతా ఆ వసారాలోనే పడుకుంటాం. ఆ తర్వాత నీ ఇష్టం" అని నవ్వింది పద్మ. చురుగ్గా చూసింది ఆమె వైపు. సత్యవన్నయ్యని చేసుకోవడమే ఇష్టం లేని పద్మ వదిన ఇప్పుడు 2 పిల్లల తల్లి. చేసుకోవాలనుకున్న వాణ్ణి చేసుకోలేక నిస్సహాయంగా తల వంచి బలవంతంగా సంసార రథంలోకి దూకి ఎంత మామూలు మనిషైపోయింది. నాతో హాస్యమాడుతోందా? అరుంధతికి కోపం బదులు పేలవమైన నవ్వొకటి పెదవుల మీద కదలాడింది. శిలాప్రతిమల అలంకారాలన్నీ భరించింది. తను ఓడిపోతోందా? తను వదిన వాళ్లలాగే అతి సాధారణంగా గృహిణీ ధర్మంలో పడిపోతుందా? ఏం జరగబోతోంది? అలా స్తబ్దుగా మౌనంగా కూర్చుండిపోయింది. 16 సంవత్సరాలు నిండుతున్న అరుంధతి పాలమీద మేగడ తరకలా ఉన్న సన్న జరీ అంచు తెల్లచీరలో ముగ్ధ మనోహరంగా కనబడింది మాధవరావు కళ్ళకి. మల్లెలు విచ్చుకుంటూ చెలిని చేరమనే సంకేతం వినిపిస్తున్నాయి. ఎదలో పొంగే వలపు వరదకి సాక్ష్యంలా వెలిగించిన అగరవత్తుల పొగ వలయాలుగా పైపైకి ఎగబాకుతోంది. మాధవరావు హృదయం వినూత్నమైన పులకింతతో తబ్బిబ్బైపోతుంది. ఇంతకాలం సరిహద్దుల్లోనే సరిపుచ్చుకుంటున్న సమాగమనం ఇప్పుడు ఆ హద్దుల్ని చెరిపేసి సమైక్యమై ఏకత్వం కాబోతోంది. మెల్లిగా కదిలి ముందుకొచ్చి, "అరుంధతి, సిగ్గుపడుతున్నావా?" అని అడిగాడు అతి మధురంగా. "ఎందుకు?" తలతిప్పి చూసింది.
లేదా అవును, మనం కొత్తగా కలుసుకోవడం లేదుగా అని సమర్థించాడు. మరెందుకు అక్కడే నిలబడిపోయావు, ఇలారా అంటూ భుజం మీద చేయి వేశాడు. అణువణువు విద్యుత్ తరంగాలు సోకినట్టు జల్లుమంది. భయమో మొత్తో తెలియని స్థితిలో వెంటనే కనురెప్పలు మూసేసింది. తను చేయి వేయగానే కొద్దిగా వణికి కళ్ళు మూసుకున్న అరుంధతిని ముగ్ధుడే చూశాడు. అనురాగం పెళ్ళుబుకి సున్నితంగా ఆమె నడుం చుట్టూ మరో చేయి బిగించాడు. పాము తగిలినట్టు బెదిరి చెయ్యి విదిలించుకుంది అరుంధతి. తను జారిపోకూడదు, ఓడిపోకూడదు. ఇప్పుడు తను తల వంచితే ఇంక మళ్ళీ ఎత్తలేదు. ఇంతకాలం కళ్ళకి గంతలు కట్టి ఇంకాస్త దూరం, ఇంకాస్త దూరం అన్నట్టు నడిపించారు తన వాళ్ళు. తను గుడ్డిగా నడిచేసింది. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసిందంటే శాశ్వతంగా తన ఆశలకి స్వస్తి చెప్పాల్సిందే. ఈ ఒక్క హద్దు తను దాటకూడదు. దాటితే ఏమవుతుందో తనకి తెలుసు. కాలేజీ పుస్తకాలు పట్టుకోవాలనుకుంటున్న చేతుల్లో కేరింతలు కొట్టే చంటాడో చంటిదో తప్పరు. ఇక ఆ తర్వాత అంతా మామూలే. అమ్మలా, వదినల్లా, వంటిల్లు, పిల్లలు, మొగుడు, గానిగెద్దు జీవితం. చెస్ తనకిష్టం లేదు. జీవితంలో అనుకున్నవన్నీ సాధించుకున్నాక ఏ 20 25 వచ్చాక అప్పుడు సంసారమన్నా, భర్తన్నా, పిల్లలన్నా బాధ్యతలు తెలుస్తాయి. తీరుబడిగా వాళ్ల ఆలనా పాలనా చూసుకోవచ్చు. కాని ఇంత తొందరగా తన మనసు తీరకముందే ఈ గీత దాటిపోకూడదు. సిగ్గు కాదంటావేం? చెయ్యి విదిలిస్తే అది సిగ్గనే భావించినవాడు. సిగ్గు కాదు, నాకిప్పుడే ఇష్టం లేదు అనేసింది. మొదట అర్థం కాక తెల్లబోయి చూసి తర్వాత హాయిగా తేలిగ్గా నవ్వేశాడు. అరుంధతి, అప్పుడే ఇష్టం లేదా? ఎన్నాళ్ళకి మరి? చిలిపిగా చెవి దగ్గరగా వంగి అడిగాడు. దోసిట్లో ముఖం దాచుకుంటుందేమో, లజ్జాభారంతో మెలికలు తిరుగుతుందేమో అని అతని ఆశ. అరుంధతి అతని వైపు సూటిగా చూస్తూ, నేను బిఏ పాస్ అవ్వాలి, డిగ్రీ చేతికి రావాలి, అప్పటి వరకు స్థిరంగా పలికింది. 2 నిమిషాలు అచేతనావస్థలో నిలబడిపోయాడు మాధవరావు. ఆ పిల్ల నవ్వులాటికి అంటోందో నిజంగానే అంటోందో మేదకి తట్టలేదు. తనతో ప్రస్తావించినప్పుడల్లా చదువు పట్ల శ్రద్ధాసక్తులన్నట్టు ప్రకటించేదే తప్ప అంత దృఢంగా బిఏ చదువుతానంటుంది అనుకోలేదు. ఏంటి అరుంధతి, నువ్వు నిజంగానే అంటున్నావా? చుబుకం పట్టి కుదుపుతూ అడిగాడు. నిజమే, నేనిప్పుడో చెప్దామనుకున్నాను. అయినా ఈ ఎస్ఎస్ఎల్సీ పూర్తి కాగానే మిమ్మల్ని అడుగుదామనుకున్నాను. పెద్దాళ్ళకన్నీ తొందరే. మీరు మాత్రం ఎందుకు ఒప్పుకోవాలి? ఏం మునిగిపోయింది? నేను బిఏ చదువుకోవాలని చిన్నప్పటినుంచి కలలు కంటున్నాను. అడుగడుగునా నాకన్నీ ఆటంకాలే. ఇన్నాళ్ళకి ఎలాగో హైస్కూల్ చదువు పూర్తయింది. ఇంతకాలం మా వాళ్ల ఆధీనంలో ఉన్నాను గనక చదివాను. ఇప్పుడు మీ ఇంటికొచ్చేస్తే ఇక అంతా మిమ్మల్ని అడగాలి. అందుకే మీరు బీఎస్సీ రాసి రాగానే అడుగుదామనుకున్నాను. ఇలా ఈ ఏర్పాట్లు జరగకముందే మీకు చెప్పి కాలేజీలో చేరాలనుకున్నాను. మీ బీఎస్సీ అయ్యే వరకు మా వాళ్ళు నన్ను చదువుకొనిచ్చారు. కానీ ఇక మీ ఇష్టమేనని అన్నీ మీకే వదిలేశారు. అరుంధతి ధోరణి తనని ఇబ్బందుల్లో పడేస్తున్నా ఇక అంతా మీ ఇష్టం, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అని తనకో ప్రత్యేకత ఇవ్వడం గర్వంగా, సంతోషంగా ఉంది. ఆమె తనపై ఆధారపడుందన్న నిజం గొప్పగా తోస్తోంది. పోనీ పాపం, అరుంధతిని బిఏ చదివిస్తే అనే సానుభూతి కలుగుతోంది. కాని ఎలా సాధ్యం? అది కాదు అరుంధతి, నువ్వు చిన్నప్పటినుంచి అనుకున్నావే అనుకో. అలా ఎన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా? ఇప్పుడు నువ్వు ఎస్ఎస్ఎల్సీ ఫస్ట్గా పాస్ అవడమే గొప్ప. ఏది, ఎంతమంది ఆడపిల్లలు చదువుకున్నారు? అయినా నువ్విప్పుడు బిఏ చదివి ఏం చెయ్యాలి? నీకంతగా ఇష్టం ఉంటే తర్వాత ఇంట్లో కూర్చుని బుక్స్ అన్నీ చదువుకో. నేను ఎన్నో తెచ్చిస్తాను. నీకు సందేహాలొస్తే తీరుస్తాను. తెలివితేటలున్నాయి. అవి ఇంట్లో కూర్చునేనా ఉపయోగించుకోవచ్చును. అనునయంగా భుజం నిమిరాడు. మెల్లగా చేయి తీసేసింది. ఇలాంటి తీపి మాటలకేం? అత్తారిల్లన్నాక మీరు చెప్పేవి సాగవు. ఈ 3 ఏళ్లు వీళ్ళు నన్ను ఎన్నేసి చికాకులు పెట్టారో మీకు తెలీదు. నేను ఆ చికాకులు రానికుండా ఇక మీదట జాగ్రత్త పడతా. బొజ్జుగిస్తున్నట్టు అరుంధతి చేయి అందుకోబోయాడు. చిన్నగా నవ్వి, అసలు చికాకంతా మీతోనే మొదలవుతుంది ఇక మీద అని తల వంచుకుంది. మాధవరావుకి లోపల కోరిక మహా తొందర చేస్తోంది. తను ఏదో ఊహిస్తే మరోలా ఈ ప్రసంగం పక్కదారులకు పోతోంది. అసలు ఈ సమయంలో ఇదేమిటి? అసందర్భంగా, అసహజంగా తోస్తోంది. తొందరగా దీనికి ముగింపు చెప్పి తీపి వలపుల్లోకి జారిపోవాలనుంది. అరుంధతి తల వంచుకోగానే అతనిలో అనురక్తి ఉరకలు వేసింది. కాదు కాదు, నేను నిన్ను చికాకులేం పెట్టాను. మా వాళ్ల వల్ల కూడా రానియను. అసలు మనం ఇక్కడ ఎందుకుంటాం? నాకు ఉద్యోగం ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళిపోతాం. కొంగు అందుకోబోయాడు. అరుంధతి లాగేసుకుంది. ఎక్కడికి వెళితేనేం? సంసారం మొదలు పెడితే అన్నీ అవే చేరుతాయి. పర్వాలేదు, నీ చదువుకు నేను సహాయపడతాలే. ఆమె బుగ్గల మీద పెళ్ళుబుకుతున్న వలపుతో తడిమాడు. ముఖం పక్కకు తిప్పేసుకుంది. అరుంధతి, నా మాట విను. ఆ కంఠంలో ఎంతటి తీయదనమో. చలించకూడదన్నట్లు నిశ్చలంగా నిల్చుంది. చాలాసేపయింది. ఇలారా ఆకాంక్షతో పిలిచాడు. తల అడ్డంగానే ఊపింది.
నీకిది న్యాయం కాదు. లాలనతో కూడిన అర్థింపు. తను కదల్లేదు. అబ్బా, నువ్వు వినాలంటే దూరం భరించలేక దగ్గరగా వచ్చి బలంగా చుట్టుకుని చెంపమీద పెదవులు ఆనించాడు. ఛీ, చీకొట్టి అంతకంటే బలంగా పక్కకు నెట్టి, నేనందుకే అన్నాను, అత్తారింటికి రాకముందే సాగాలిగాని తర్వాత ఏదీ వీలు కాదు. నేను ముందే చెప్పాలనుకున్నాను. ఇంకా ఏదో అనుభవైంది. అరుంధతి అని 2 అడుగులు వెనక్కి వేసి, నువ్వు అనుకుంటుంది నిజం కాదు. అత్తవారింటికి రాకముందే అంటున్నావు కాని అసలు అత్తవారులు ఏర్పడకముందే నువ్వు అనుకున్న ఆశలు ఫలించాలి. పెళ్ళయ్యాక కొన్ని కట్టుబాట్లు ఆచారాలు తప్పవు. అవి తన్నుకొని బయటకు వెళ్లాలంటే చాలా కష్టం. నువ్వింకా ఈ మాత్రం చదువు సాగించగలిగావంటే మన వాళ్ళు చాలా నయమనుకో. మిగతా కుటుంబాల్లో పెళ్ళవగానే అత్తవారింటికి వెళ్ళిపోవాలి. అందుకే అంటున్నాను, పెళ్లి కాకముందే తీర్చుకోవలసింది నీ అభిలాషలన్నీ అన్నాడు కొద్దిగా కరుగ్గా. అనే అనుకున్నాను, కానీ మా వాళ్ళు నన్ను ప్రతిసారి ప్రలోభ పెడుతూనే వచ్చారు, పెళ్ళైనా చదువుకోవచ్చునని. అంటే నువ్వు మన పెళ్లికి అంత సుముఖంగా లేవా? ఎలా ఉంటాను? నా దృష్టంతా స్కూల్ మీదే. బాధగా చూసింది. అసలు నువ్వు నువ్వు నన్ను ఇష్టపడలేదా? కలవరంగా అడిగాడు. చెప్పాను కదా, నాకున్న ఇష్టం అభిరుచి అన్నీ స్కూల్ మీదే ఉండేవి. అసలు చదువు పూర్తే డిగ్రీ చేతికొచ్చాక గాని నాకు మరే దాని మీద దృష్టి ఉండదు. కానీ చాలు, ఇక చెప్పకు. మాధవరావు అసహనంగా లోపలికి వెళ్లి మంచం మీద వాలి మోచేయి కళ్ళకడ్డం పెట్టుకున్నాడు. లాంఛన ప్రకారం 3 నిద్రలు మూశాయి. మాధవరావుకి కోపం వచ్చిందేమో అనుకుంది అరుంధతి. కొద్దిగా భయపడింది. కాని అతను మర్నాడు చాలా మామూలుగా స్నేహితుళ్లా పలకరించి లోకాభిరామాయణం కబుర్లు చెప్పాడు. అరుంధతికిష్టం లేని పని ఏ ఒక్కటీ చేయలేదు. ఆమెను తగలకుండా మసిలి ఎలాగో గడిపేశాడు. పెద్దల నిబంధనల ప్రకారం 3 నిద్రలు మూశాయి. వదినల వేళాకోళాల్లో, బామ్మ ముసిముసి నవ్వుల్లో అరుంధతి నిర్వికారంగా మిగిలింది. నువ్వు చదువుకోవచ్చులే అన్న మాధవరావు ఊరడింపు ఆమెకి హాయిగా వినిపించింది. తనకి రాజమండ్రిలో అర్జెంటు పనుందని వెంటనే వెళ్ళిపోయాడు మాధవరావు. నిజమే కాబోలనుకున్నారు అందరూ. మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. గ్రీష్మతాపం సృష్టి యావత్తుని ఉడికించేస్తోంది. ఇంటి ముందు అరుగులు వేడెక్కిపోయాయి. వీధి తలుపు ఓరగా వేసి భోజనాలు ముగించుకున్న జనమంతా పెరటి వసారాలో దొర్లుతున్నారు. గదిలో మంచం మీద పద్మ చిన్న కూతుర్ని ముద్దులాడుతోంది అరుంధతి. వచ్చిరాని మాటలతో చొల్లు కరుస్తూ అత్తా అన్నప్పుడల్లా చివరి శబ్దంలో తుంపర్లు బొజ్జ మీదకి, అరుంధతి ముఖం మీదకి పడుతున్నాయి. పడుతున్నప్పుడల్లా ముఖం తిప్పుకుని మళ్ళీ కొత్త మాటలు నేర్పిస్తోంది అరుంధతి. సుబ్బమ్మగారు నిద్రలేచి కూర్చుని విసినికర్ర కాడతో వీపు గోక్కుంటున్నారు. ఎండాకాలం వచ్చిందంటే ఆవిడ వీపంతా నూకలు చెల్లినట్లు పేలిపోతుంది. కొమ్ము దువ్వెంతో గోకించుకుంటారు అరుంధతి చేత. అంతకుముందే గోకి వెళ్ళాక దోద తీరక మళ్ళీ గోకుంటున్నారు. పద్మ నిద్రలో ఉంది. రాజ్యం అత్తగారితో కబుర్లు చెప్తోంది. సత్యం, పెద్ద కొడుకు పురుషోత్తం ఆఫీస్ గొడవలేవో ముచ్చటించుకుంటున్నారు. ఆ సమయంలో పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. హాల్లో కూర్చున్న వెంకట్రావు గారు ఉత్తరం అందుకుని చింపారు. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన మామగారికి అని మొదలైంది. ఓహో, అల్లుడి దగ్గర నుంచా అనుకుని ఒకంత స్థిమితంగా కూర్చుని మళ్లీ మొదలుపెట్టారు చదవడం. నేను ఇలా ఉత్తరం రాయాల్సి వస్తున్నందుకు మన్నించాలి. పొరపాట్లు జరగడం అనేది సహజ విషయం. కానీ ఆ పొరపాట్లు తెలుసుకున్నాక సరిదిద్దుకోవడం ఎంతో సమంజసం. నేనిక్కడికొచ్చిన వారం రోజుల నుంచి రాత్రింబగళ్ళు తీక్షణంగా ఆలోచించాక ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అరుంధతిని ఆమె అభిమతం ప్రకారం కాలేజీలో చేర్పించగలరు. ఈ విషయంలో నా వల్ల ఎటువంటి వ్యతిరేక చర్యలు ఆమె పట్ల ఉండబోవు. మీరు కూడా అరుంధతిని దండించకూడదు. ఆమె మనోభీష్టం నెరవేర్చుకుని జీవితంలో సుఖపడాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆమెకి పూర్తి స్వేచ్ఛనిస్తూ నేను ఆమె నుంచి ఎటువంటి సంబంధాన్ని కల్పించుకోనని తెలియజేస్తున్నాను. ఈ విషయంలో మీరు ఆమె పట్ల పరుషంగా ప్రవర్తించకూడదని మరోసారి కోరుతూ ముఖాముఖి మీతో చెప్పలేని నా అసమర్థతకి సిగ్గుపడుతున్నాను. నా ఈ తీర్మానం అరుంధతికి మంచి కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మాధవరావు. వెంకట్రావు గారికి తలా తోక తెలియలేదు. ఉత్తరాన్ని వెనక్కి ముందుకి తిప్పి చూశారు. ఎక్కడ్నుంచి నాన్నా అన్నాడు పెద్ద కొడుకు. ముందు కొంచెం మంచినీళ్ళు ఇమ్మని మీ అమ్మని అన్నారు గాబరాగా. ఏంటి ఏదైనా? అర్ధోక్తిలో ఆగిపోయాడు సత్యం. తండ్రి ముఖం చూస్తే ఏంటో వినకూడదేమో అన్న అనుమానం వస్తోంది కొడుకులకి. జగదాంబ మంచినీళ్ల గ్లాసు పట్టుకొచ్చే వరకు ఆయన ఏమీ మాట్లాడలేదు. గ్లాసు అందుకుని గటగడా తాగాక గ్లాసు కింద పెట్టి నువ్విలా కూర్చో అన్నారు జగదాంబతో. ఆవిడ పక్కన కూర్చున్నాక ఈ ఉత్తరం అల్లుడు రాజమండ్రి నుంచి రాశాడు విను అని మొదలుపెట్టారు. అప్పటికే సుబ్బమ్మగారు వసారాల నుంచి లేచొచ్చి గుమ్మంలో నిల్చున్నారు.
అరుంధతి మంచం దిగి చంటిదాన్ని కిందకు దింపి గది గుమ్మంలో నిలబడింది. చంటిది గబగబా పాకుతూ తల్లి దగ్గరకు పోతోంది. ఉత్తరం పూర్తి చేసేసరికి వెంకట్రావు గారికి ముఖం మీద చిరుచెమటలు పట్టాయి. అదేంటి అని మాత్రం అనగలిగింది జగదాంబ. అంటే అతను దాన్ని ఆ పై మాట అనలేక మింగేశాడు పురుషోత్తం. వెంకట్రావు గారు ఎదురుగా ఉన్న అరుంధతి వైపు చూశారు. అతను నీకేమైనా చెప్పాడా? ఏ విషయం? అదే నీ చదువు అని రాశాడు, ఏంటి సంగతి? అరుంధతి తల వంచుకుని బొటనవేలుతో నేల రాస్తూ తను ఏదో అడగడం అతను సరే అనడం చెప్పింది. అయితే మరి ఈ సంబంధం లేకపోవడం అనే మాట ఏంటి? అరుంధతికి మాత్రం ఏం తెలుసు? వెంకట్రావు గారు గబగబా లేచి చెప్పులేసుకుని నిన్నలా వియ్యాల వారింటికి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయారు. ఏంటమ్మడు అసలేం జరిగిందే అంటూ సుబ్బమ్మగారు నిలదీశారు. అరుంధతి మాట్లాడకుండా గదిలోకెళ్ళి మంచం మీద పడిపోయింది. మాధవరావు ఏం చేయదలుచుకుంది తనకి అర్థం కావడం లేదు. ఉండనత్తయ్య, ఆయన వియ్యాల వారింటికి వెళ్లారు కదూ, వచ్చాక సంగతేంటో బోధపడుతుంది అంది జగదాంబ. 1 గంట సమయం అతి భయంగా ఆందోళనగా ముగిసింది. వెంకట్రావు గారు వచ్చి రాగానే అరుంధతి అని గర్జించారు. హాలు అదిరిపోయింది. మంచం మీద గంట నుంచి మాధవరావు ఇలా చేశాడేమిటా అని అతని ఉద్దేశం ఏమై ఉంటుందో తెలియక కలవరపడుతున్న అరుంధతి గబాలను లేచి బయటకొచ్చింది. ఈ అర్ధాంతరపు ఉత్తరం యొక్క తాత్పర్యం అంతుబట్టగా వెంకట్రావు గారు వచ్చే వరకు కొట్టుమిట్టాడారు మిగిలిన వాళ్ళు. వాళ్లంతా ఆ కేకకి బెదిరినట్లై హాల్లోకొచ్చారు. వెంకట్రావు గారిని గబగబా రావడం చేత కలిగిన ఆయాసం, అక్కడ వియ్యాల వారింట్లో గ్రహించిన సారాంశం వలన కలిగిన ఉద్రేకం కలిపి ఊపేస్తున్నాయి. ఏంటే నువ్వు అతనితో ఏమన్నావు? నీకు బలవంతంగా చేశామా పెళ్ళి, ఇంకా ఏం కూసావు అంటూ గట్టిగా అరిచారు. ఆయనకంత కోపం రాగలదని ఎవరూ ఎరుగరు. అయ్యో అలా అందా అన్నారు సుబ్బమ్మగారు ఆశ్చర్యంగా. ఏమో ఏమందో. ఆ అమ్మాయిని చదువుకోమను, నేను నా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్నానని రాశాడట. ఆయన సరిగ్గా చెప్పడం లేదు. బహుశా అతను కోపగించుకున్నాడేమో. వెంకట్రావు గారి మాట పూర్తయ్యేసరికి సుబ్బమ్మగారికి పట్రాని ఆగ్రహం వచ్చింది. తెరచరా వచ్చి ఈడ్చిపెట్టి లెంపకాయ కొట్టారు అరుంధతిని. నిర్ఘాంతపోయింది, దిమ్మ తిరిగిపోయింది. కళ్ళు బయలు కమ్మినట్టయ్యాయి. ఏం జరిగిందో తెలుసుకునేసరికి కొన్ని క్షణాలు పట్టింది. ఈ హఠాత్ సంఘటన ఎవరూ ఊహించలేదు. అందరూ కొద్దిసేపు నిశ్చేష్టులయ్యారు. కందిపోయిన చెంపకి చెయ్యి ఆంచుకుంటూ నీళ్లు తిరిగిన కళ్లతో బేలగా చూస్తూ అదురుతున్న పెదవులతో, బామ్మా నువ్వు నన్ను కొట్టావా అనగలిగింది. అవునే బడవా. కొట్టానే. చిన్నప్పటినుంచి పెంచి పెద్ద చేసి ఎప్పటికప్పుడు బుద్ధులు చెప్తూ నిన్నంత దాని చేసుకొస్తే మీ అమ్మకి నాన్నకి అప్రదిష్ట తెస్తావా? కోపంతో ఊగిపోయారు. రొప్పుతూ ఇంకా ఏదో అనబోతుంటే ఆగు అని అరిచింది అరుంధతి. బుసలు కొడుతోన్న పాములా తోక తొక్కిన తాచులా లేచింది. నువ్వు పెంచి పెద్ద చేసి బుద్ధులు చెప్తున్నావా? ఎలాంటి బుద్ధులు? నీకు నచ్చిన బుద్ధులు, నీలో జీర్ణించుకుపోయిన బుద్ధులు. చిన్నప్పటినుంచి నీకు నచ్చిన రీతిలో నన్ను పెంచుకుంటూ వచ్చావు. జడవేసి బొట్టు పెట్టి బోతినిపించి నీకిష్టమైన రీతిలో పెంచావు. నేను ఒక బొమ్మ నీకు. ఆడపిల్ల అలగకూడదని, కళ్ళనీళ్లు పెట్టకూడదని, కలతలు పడకూడదని నన్ను బొజ్జగించేదానివి, కావలసినవి ఇచ్చేదానివి. ఎందుకని? ఇంటికి అరిష్టాలు రాకూడదని, ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుందని నీ నమ్మకం. అందుకని నన్ను కనిపెట్టి చూసుకునేదానివి. తాతయ్య ఇల్లు చూసుకుని మురిసిపోయి నీ ఆనందాన్ని నన్ను కూడా పంచుకోమంటావు. ఈ ఇంట్లో పెళ్లి చేయాలని నువ్వు పెద్దదనవైపోతున్నావని ఒప్పించి పెళ్లి చేయించావు. నాకిష్టం లేకపోయినా నువ్వు చెప్పినవన్నీ చేసేదాన్ని. నా ప్రతి పనిలో నీ నీడే ఉండేది. నా కోరికలు రుచులు అన్నీ నీకనుగుణంగా మారేవి. నా బ్రతుకులో నీ పెత్తనమే తప్ప నాకు ఉనికి లేదు. నేను అద్దం చూసుకుంటే కనిపించేది అరుంధతి కాదు, మరో చిన్న సుబ్బమ్మ. నాకో మనసుంటుందని, ఎంత చిన్నదాన్నైనా నాకు ఇష్టాలు కోరికలు ఉంటాయని నువ్వు ఏనాడన్నా ఆలోచించావా? ఖమ్మం మెట్టులో కొత్త స్కూలు కట్టిన నాటి నుంచి నాకు చదువంటే ఎంత మమకారమో ఆసక్తో ఎన్నిసార్లు నేను నీకు చెప్తున్నా దానికి మాత్రం విలువ ఇవ్వకుండా మీకుండే అభిరుచుల్ని ఆచారాల్ని నా మీద బలవంతంగా రుద్ది మీ వ్యక్తిత్వమే నిలబెట్టుకునేవారు. ఎప్పటికప్పుడు నా మనసుని చంపేసి మీ ఆశయాల్ని నెరవేర్చుకున్నారు. బామ్మ, ఎంతకాలం నువ్వు పెంచానన్న అరుంధతిని నీలాగే తయారు చేసుకున్న నీ బామ్మని చెయ్యెత్తి కొట్టావు. మంచి పని చేశావు. ఈ పని నా చిన్నప్పుడే చేసుంటే ఎంత బాగుండేదో. నీ దెబ్బ నా మీద పడిన ఈ క్షణం నుంచే నీ నీడ నా నుంచి తొలగిపోయింది. తిన్న దెబ్బ ఎటు తిన్నాను. ఇక నేను స్వతంత్రంగానే బ్రతుకుతాను. ఇక నుంచి నీ కష్టాలు నీవి, నా కష్టాలు నావి. నాన్న, మీకు అమ్మకి అప్రతిష్ఠ తెచ్చానని మీరనుకుంటే ఈ క్షణంలో నేను చచ్చిపోతాను. నేను మేడలు, మిద్దెలు, నగలు, నాణాలు, చీరలు, శారీలు కోరలేదు. కేవలం ఒక చదువు మాత్రమే కోరాను. అదే మీకందరికీ కన్నెరైనట్టుంది. నేను కూడా మామూలు ఆడపిల్లలాగా సంసార తాపత్రయంలో పడి కొట్టుకుంటూ ఉంటే మీ అందరికీ నచ్చేది కాబోలు. నేను ఆయనతో బలవంతో పెళ్లి అనలేదు. నేను పెళ్లి కన్నా చదువుకి ఎక్కువ విలువిస్తానన్నాను. అయినా ఇంత రభస జరిగి నన్ను రట్టు చేయాలని ఏముంది? వారికి నాకు జరిగిన చర్చంతా మీకు చెప్పాలా? నాకు పెళ్లి చేసినాడే నేను పరాధీనయ్యాను.
ఇప్పుడు నా మీద మా అత్తగారికే గాని మీకేం అధికారం లేదు. ఒక సంగతి గుర్తుంచుకోండి. విచక్షణ జ్ఞానం వచ్చాక ఏ మనిషిని అదుపులో ఉంచలేరు. తెగింపు రాకుండా ఉన్నంత వరకే. ఆ తర్వాత జరిగేదేంటో మీకు తెలుసు. ఈ ఇంటి ఆడపడుచుని ఇంతగా పరాభవించాక మీ మనసులు చల్లబడ్డాయా? మూర్తీభవించిన కాళిలా, రౌద్రంగా, ఉద్రేకంగా ఉన్న అరుంధతి ఒక ఉప్పెనలా, వరదలా, జంజా మారుతంలా అన్ని నాళ్లుగా దాచుకున్న బాధ, చింత, ఆక్రందన అన్నీ కుమ్మరించేసి దడాలన లోపలికి వెళ్లి తలుపులు వేసుకుంది. యుగాంతంలోని ప్రళయంలా ముగిసింది. తర్వాత అంతా నిశ్శబ్దమే. భాష రానట్టు, భావానికి రూపులేనట్టు నిర్జీవ ప్రతిమల్లా మిగిలిపోయారు ఆ హాల్లో ఉన్న జనాభా. సమాధి నుంచి లేచిన చైతన్య స్థితిలా ఒక్కొక్కరే కదిలారు. మెల్లమెల్లగా ఎవరి పనులు వారు మొదలుపెట్టారు. కాని అనుభవం వీడిపోవడం లేదు. విభ్రాంతి నుంచి తేరుకోలేకపోతున్నారు. సుబ్బమ్మగారు నిల్చున్న చోటనే కూర్చుండిపోయారు. జగదాంబ వంటింట్లోకెళ్లలేదు. అలవాటుకి విరుద్ధంగా గదిలో పడుకుని నిశ్శబ్దంగా రోదిస్తోంది. ఆమె గుండె లోతుల్లో, అట్టడుగు పొరల్లో గుప్తంగా దాచుకున్న మాతృప్రేమ చివ్వున చిమ్మింది. కూతురు చెప్పిన సత్యాలన్నీ తనకు తెలుసు. తను నోరు విప్పలేదు. ఇన్నాళ్లకి అరుంధతి బయటపెట్టింది. కొడుకుల ముందు, కోడళ్ల ముందు పెళ్ళైన ఆడపిల్లని అత్తగారు దెబ్బవేసిందన్న అక్కసు గుండెల్లో సుళ్ళు తిరిగిపోతుంది. నా అరువుకి పరాభవమైందే అన్న వ్యధ రంపం కోతలా మండిపోతోంది. అరుంధతి చెప్పినట్టు సుబ్బమ్మగారి నీడవీడిన అరుంధతి రూపం ఇప్పుడు జగదాంబ కూతురుగా ప్రకాశిస్తోంది. అందుకే జగదాంబకి మాతృప్రేమ పెళ్ళుబికి సన్నీరుగా కారిపోతోంది. ఆ రాత్రి అరుంధతి భోంచేయలేదు. సుబ్బమ్మగారు తినలేదు. జగదాంబ అసలు వంటింట్లోకే వెళ్లలేదు. కోడళ్లేదో చేశారు. కొడుకులు తండ్రి తిన్నారు. పిల్లలకు పెట్టుకుని కోడళ్లు తిని పడుకున్నారు. కళ్ళు మూసుకుని వెలకెల్లా పడుకుంది అరుంధతి. దగ్గరగా ఎవరో వచ్చిన సవడి వినిపించింది. కాని కళ్ళు విప్పి చూడలేదు. తలమీద చెయ్యి పడింది. నిమురుతోంది ఆ చెయ్యి. ఆ స్పర్శ ఎంతో హాయిగా, ఉపశమనముగా జోకొడుతున్నట్టు, బాధని నివారిస్తున్నట్టు ఎంతో బాగుంది. అమ్మా! కళ్ళు తెరచి చూసింది. అరు, తల్లి! అమ్మా! అమ్మా! ఆ చెయ్యిని ఆప్యాయంగా అందుకుంది. అరు, నేను పనికి మాలిందాన్ని, ఎందుకు పనికిరాను. దుఃఖంతో పూడుకుపోతోందా కంఠం. చటుక్కున లేచి కూర్చుని తల్లిని మంచం మీదకి లాగి కూర్చోబెట్టి ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. నువ్వలా అనుకోకమ్మా, ఇప్పుడు నాకెంత బాగుందో తెలుసా? జగదాంబ చెయ్యి చెంప మీదకి వెళ్ళింది. చీకట్లో నిమిరిన 5 వేళ్ల దద్దుర్లు చేతికి తగిలాయి. టపటపమ్మని కన్నీళ్లు రాలిపడ్డాయి. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈనాడిలా జరగడానికి నా చేతకాంతనమే కారణం. ఈ దెబ్బ నీకు పడవలసిందేనా? ఎంత అపురూపంగా పెంచాం. చిన్నప్పుడు ఈగను కూడా వాళ్ళనిచ్చేవారు కాదు, నన్ను తిట్టనిచ్చేవారు కాదు. ఇప్పుడు పెళ్ళయ్యాక ఇలా చేయి చేసుకుంటారా? అరుంధతి వింటోంది. నేను తల్లినే ఉండి నీకు అన్యాయమే చేశాను. నీ అభిమతాన్ని గ్రహించి కూడా పెళ్లికి ఒప్పిస్తుంటే ఊరుకున్నాను. తల్లి చెప్పే నిజాలన్నీ ఇప్పుడు వింటే తేలిగ్గా ఉంది. ఆ చీకట్లో తల్లి కూతురు అలా ఎంతసేపో సేద తీర్చుకున్నారు. అదే రాత్రి ఆరుబయట మంచంలో పడుకున్న సుబ్బమ్మగారు కలతబారిన మనసుతో తెల్లవారులో నిద్రపోలేదు. తాను తొందరపడిన మాట వాస్తవమే. కాని అరుంధతి దూషించిన దోషణలన్నీ తననెంత నిలదీస్తున్నాయో. ఆత్మపరిశీలన ఎంత దుర్భరంగా ఉంటుందో అనుభవంలోనే తెలుస్తుంది. జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ అనుభవం ప్రతివారికి సంభవమే. అయితే తేలిగ్గా మరిచిపోయే వాళ్ళకి పర్వాలేదు. కాని సుబ్బమ్మగారి విషయంలో నిలువున నిలదీస్తోంది. ఇంతకాలంగా తను జీవం పోసుకున్న నమ్మకాలన్నీ కొప్పుకూలినట్లయింది. తనకి తనే దోషిగా కుచించుకుపోయారు. ఏటి ప్రవాహం వాలుగా ఉన్నంతసేపు జోరుగా సాగుతుంది. ఎత్తుగా ఏదైనా అడ్డు నిలిస్తే ప్రవాహపు ఒరిపిడి తగ్గి పలచబడిపోతుంది. ఆ రోజు సత్యం వాళ్లు విశాఖపట్నం ప్రయాణమయ్యారు. వెళ్లే ముందు అరుంధతితో ఒకసారి మాట్లాడదామని పెరట్లో మల్లెతీగ పక్కన కుర్చీ వేసుకుని కూర్చున్నారు. నూతిగట్టి మీద కాళ్ళు కడుక్కుంటున్న అరుంధతిని పిలిచి, ఒక్క నిమిషం ఇలా కూర్చో అని ఎత్తుగా ఉన్న రాయి చూపించాడు. వచ్చి కూర్చుంది. 16 ఏళ్లకే బారుగా ఎదిగి పెద్దదాన్లా కనిపిస్తోంది. కాని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్న చిన్నారి చెల్లెలి చిలిపి కయ్యాలు ఇంకా గుర్తుకొస్తూనే ఉన్నాయి నిన్న మొన్నట్లా. అరు, ఇవాళ ఊరికి వెళుతున్నానమ్మా. ఏంటో బామ్మ పెద్దదైపోయింది, తొందరపాటు ఎక్కువైంది. 2 రోజుల కిందటి సంఘటనకి ఓదార్పుగా మొదలెట్టి, చూడమ్మా, నువ్వింకా చిట్టి అరువే. జీవితం అన్నాక అనేక ఒడిదుడుకులుంటాయి. మనం అనుకున్నవన్నీ సాధించలేం. పెద్ద డాక్టరో ఇంజనీరో అవ్వాలనుకుంటారనుకో, వీలు కాదనుకో, సరిపెట్టుకోవడం నేర్చుకోవాలి. చూస్తోంది అన్నగారి వైపు మౌనంగా. సరిపెట్టుకోవడాన్ని గురించి తనకి చెప్తున్నాడు. తను ఎన్ని సరిపెట్టుకుందో అన్నయ్యకి తెలీదు. చిన్నప్పటినుంచి నీకు చదువుకోవాలనే అభిలాష ఉండొచ్చు. కాని పరిస్థితులు కలిసి రావాలి కదా. మన చుట్టూ ఉన్న సమాజం ఇంకా ఎదగలేదు. చూడు, నాన్నగారే మెట్రికులేషన్ వరకు చదివారు. పెద్దన్నయ్య అంతే, నేను అంతే. సూర్యం ఇంటర్ దాకా చదవగలిగాడు.
ఒక్క రాజన్నయ్యే బిఏ చదివాడు. నువ్వు ఆడపిల్లవి, అయినా ముద్దుగా పెరగడం చేత హైస్కూల్ చదువు పూర్తయింది. ఈ కాలంలో నీ ఏడు ఆడపిల్లలు ఎవరైనా చదువుకున్నారా? 5వ క్లాసు దాటి రాగలుగుతున్నారా? నవ్వి వదిన మాటో అంది. అదే చెప్తున్నాను. సాధ్యపడింది గనుక ఆ మాత్రం దాకా రాగలిగింది. కాని ఏది పరీక్షలు రాయలేకపోయింది. అయినారు దూరపు కొండలు నునుపు అంటారు, నిజమే. అందులో ఉన్న హెచ్చుతగ్గులు లోటుపాట్లు దగ్గరకొస్తే కాని తెలియవు. ప్రతి వాళ్ళకి ఏదో లోటుంటుంది. అందరూ ఏదో బాగా ఉన్నారనుకో, నీకు తెలీదు నాకుండే మానసికావేదన ఎలాంటిదో. నేను ఎవరికీ చెప్పుకోను. ఇప్పుడు అవసరమైందని చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలుసన్నయ్యా, మెల్లగా అంది. తెలుసా? ఏంటనుకుంటున్నావు? అదే మానసికంగా నువ్వు బాధపడే విషయం. పిచ్చి, నీకేం తెలుసు? డబ్బు కోసం చదువుల కోసం అనుకుంటున్నావా? కాదు, నాకు తెలుసు. మీ సంసారంలో బహుశా సఖ్యత లేకపోవచ్చు. అరు, అవునన్నయ్య, వదినకి నువ్వంటే ఇష్టం లేదు. అదేగా నువ్వు చెప్పాలనుకుంటోంది. అరు, నీకెలా తెలుసు? విభ్రాంతిగా చూశాడు. తెలుసు, నీకన్నా ముందే, నీ పెళ్లికి ముందే తెలుసు. ఏంటమ్మా నువ్వనేది? అమ్మకు కూడా తెలుసా? తెలీదు, నాకు తప్ప మరెవరికీ తెలీదు. 5 ఏళ్ల క్రితం సత్యమన్నయ్య పెళ్లిలో తను విన్న సంగతి, చూసిన సన్నివేశం చెప్పింది. అయితే నాకప్పుడు ఎందుకు చెప్పలేదు? అసహనంగా అడిగాడు. ఎలా చెప్పను? అప్పుడెంత రభస జరిగేది. అందరూ నన్నెంత తిట్టేవారు. నా మూలంగా నానా గొడవ పడేవారు. అందుకే భయపడి ఆ రహస్యం నాలోనే దాచేశాను. ఎంతవరకు అమ్మ కూడా చెప్పలేదు. స్థాణువులా కూర్చుండిపోయాడు సత్యం. ఏమన్నయ్యా అలా ఉన్నావు? నా మీద కోపం కలుగుతోందా? పిచ్చి, కోపమా? కొండంత గౌరవం కలుగుతోంది. నువ్వింకా చిన్నారి చిట్టి చెల్లాయివి అనుకున్నాను. ఆలోచనా జ్ఞానం లేదనుకున్నాను. కానీ నువ్వు చాలా ఎదిగిపోయావు. ఎత్తులో కాదులే, మానసికంగానే. మరి ఇంత తెలిసిందానివి నీ సంసార విషయంలో ఇలా అల్లరి చేసుకుంటావేంటమ్మా? ప్రేమగా అన్నాడు. తల ఉంచుకుంది. నేను చేసుకోలేదన్నయ్యా, చేస్తున్నారు. నేను ఆనాడు చూసింది విన్నది నా బదులు బామ్మో అమ్మో నాన్నో అయితే నీకు ఇలాగే అల్లరయ్యేదేమో. నిజమేనమ్మా. ఆ ఉత్తరం నాన్నగారు జాగ్రత్తగా దాచి. పోనీలే అన్నయ్య, నాకిప్పుడేం బాధగా లేదు. ఎలా జరిగేది అలా జరుగుతుంది. నువ్వన్నట్టు జీవితంలో ఏదో బాధ తప్పదు. చ, అది కాదమ్మా. పోనీ అతను రాసినట్టు కాలేజీలో చేరతావా? వద్దన్నయ్య, ఇంతమందిలో నానా గోల అయ్యాక నాకు చదవాలనే కోరిక అణిగిపోయింది. వారి దగ్గరికి వెళ్ళిపోతాను. తల వంచుకుని నిర్వేదంతో చెప్తున్న అరుంధతి మీద చేయి వేసి, నువ్వు బాధపడకు, అంతా సవ్యంగానే ఉంటుంది. మరి మేమివాళ వెళ్ళిపోతున్నాం అన్నాడు. ఆ బిడ్స్ సెంటర్లో ఆగి కలర్ బాక్సు, బ్యాటు, బాలు, క్యారం బోర్డు కొని ఆటోలో పెట్టించుకుని ఇంటికొచ్చింది. ఆ వాళ్ళ ఆఫీసులో ఏమంత పనిలేదు. డిఈఓ కూడా సెలవులో ఉన్నాడు. ఇంటికి బయలుదేరింది. దారిలో హఠాత్తుగా గుర్తొచ్చింది బాబుకి కొని పెడతానన్న వస్తువులు. ఏంటో మరిచిపోతోంది. ఆ విరిగిపోయిన పాత బ్యాటుతోనే ఆడుకుంటున్నాడు. పిల్లాడి విషయంలో తను జాగు చేయకూడదు. ఇవాళ త్వరగా వస్తోంది గనుక దారిలో ఆటో ఆపించుకుని కొనేసింది. ఆటో ఛార్జీ పే చేసి ఒక చేత్తో క్యారం బోర్డు, మరో చేత్తో బ్యాటు పట్టుకుని వరండాలో కాలు పెట్టింది. తాళం తీసే ఉంది. లోపల నుంచి మాటలు చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. డూప్లికేటుకి డాక్టర్ గారింట్లో ఇస్తారు. అదేంటి, ఆయన ఆఫీస్ నుంచి వచ్చేశారా అనుకుంది. సాధారణంగా రాడు. లోపలికి అడుగు వేయబోయి ఆగిపోయింది. అబ్బా, త్వరగా కాని, ఫ్లాస్కులో పోసి మూత పెట్టాయి. మేడం వచ్చేసరికి మీ డ్యూటీస్ అన్నీ కంప్లీట్ అయిపోతే మనం మా ఇంటికి పోదాం. అప్పుడు ఆవిడ అబ్జెక్షన్స్ ఏం ఉండవు కదూ. ఆ గొంతు లిల్లీది. అవును, భాను అంది. అయినా ఇలా కండిషన్స్ ఏమిటి? నేనసలు మా ఇంట్లో ఒక్క పని చేయను. మా మమ్మీ నన్నేం చేయమందు. ఝాన్సీ అంటోంది. సరేలే, మా మమ్మీ నేను చేస్తానంటే వద్దంటుంది. కానీ మరి భాను వసు సంగతి వేరు. పాపం వాళ్ళ. ఇంక వినలేకపోయింది. తల విదిలించుకుని దీర్ఘంగా శ్వాస వదిలి భాను అంటూ పిలుస్తూ కట్టెం తొలగించుకుని లోపలికెళ్ళింది. ఈగల గుంపు చెదిరినట్టు కిచెన్లోంచి ఒక్కసారి పిల్లల గుంపు కదిలి బిలబలా బయటకొచ్చారు. లిల్లీ, ఝాన్సీ, రాణి, మేరీ హోంవర్క్ చేయకపోతే టీచర్ విధించే పనిష్మెంట్కు సిద్ధపడినట్టు నిలబడ్డారు. హాల్లో నుంచుని ఒక్కసారి వాళ్ళందరి వైపు చూసి చిన్నగా నవ్వి, ఏంటి ఇవాళ మీరంతా ఎలా వచ్చారు? ఆఫ్టర్నూన్ స్కూల్ డుమ్మా కొట్టారా? ఏం బాను? సాధ్యమైనంత మృదువుగా అడిగింది. లేదు మేడం, ఇవాళ స్కూల్కు హాఫ్ డే నుంచి లీవ్ ఇచ్చారు. టీచర్స్ మీటింగ్ ఏదో ఉందట, ఝాన్సీ చెప్పింది. ఓ అలాగా, ఇదిగో వసు, ఇవి లోపల పెట్టు అంటూ చేతిలో అందించింది. హ్యాండ్ బ్యాగ్ తెరచి బాలు, కలర్ బాక్సు కూడా ఇచ్చింది. సుధీర్క మేడం? ఝాన్సీ అడిగింది. అవును అనేసి తన గదిలోకెళ్ళింది. అబ్బా, అప్పుడే వచ్చేసిందే. అయ్ బాబోయ్, ఎలాగే? మనం పోదాం. స్పష్టత లేకుండా శబ్దాల్లో తేలుతున్న గుసగుసలు.
హ్యాండ్ బ్యాగ్ డ్రైయర్ మీద పెట్టి అందులోని ముఖ్యమైన కాగితాలు కొన్ని డ్రైయర్లో పడేసి బయటకొచ్చింది. సంజ్ఞలు సూచనలు చేసుకుంటూ వరండాలోకి వెళ్ళిపోయారు. భాను వాళ్ళని సాగనంపుతోంది. తను గమనించినట్టు బాత్రూంలోకి వెళ్ళిపోయింది. కాళ్ళు చేతులు కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ కిచెన్లోకొచ్చింది. భాను వసు గబగబా అక్కడున్న వస్తువులన్నీ సర్దేస్తున్నారు. ఫ్లాస్క్లోకి టీ పోసేసి చుట్టూరా కారిన టీని తుడిచేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతోంది వసు. టీ చేస్తున్నప్పుడు చిందిన పాలు, పంచదార గుడ్డతో హడావిడిగా ఒత్తేస్తోంది భాను. లోపలికొచ్చిన ఫ్రెండ్స్ మంచినీళ్లు తాగినట్టున్నారు. ఆ గ్లాసులు సగం సగం నీళ్లతో స్టీలు సామాన్లు పెట్టుకునే షెల్ఫ్ మీదున్నాయి. ఆ వందుకొని తూములో పారబోసేసి కడిగేటంత వ్యవధి లేక మళ్లీ యథావిధిగా బోర్లించేస్తోంది. ఆ పనులు చేస్తున్నప్పుడు ఆ పిల్లల్లో కనబడుతున్న కంగారు, భయం, బెదురు తువ్వాలుచాటు నుంచి గమనిస్తూనే ఉందామె. ఇంకా ఏం మిగిలిపోయాయా అని చూస్తున్న భానుతో, నేను చూస్తాలే భాను, నువ్వెళ్ళు. అన్నట్టు మీరొచ్చి ఎంతసేపైంది, టీ తాగారా అని అడిగింది. ఇప్పుడే 1/2 అవర్ అయింది. మేం తాగి ఫ్లాస్క్లో పోసాం. సరే వెళ్ళు. చూడు, మీరు గనక మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి రావాలనుకుంటే వెళ్ళండి. ఇప్పుడు 3 అయింది. అనుకోకుండా వరమిచ్చినట్టు భాను కళ్లల్లో తళుక్కును మెరిసింది సంతోషం. బయటికి వెళుతుంటే, ఇదిగో చూడు, ఆ స్కూల్ డ్రెస్ మార్చే, మొన్న నేను కుట్టించిన లంగాల్లోంచి ఏదైనా కట్టుకో అంది. అయిష్టంగా చూసింది భాను. తనకి ఫ్రాక్సే ఇష్టం. ఆ లంగాతో ఫ్రీగా నడవలేదు. డ్యాన్స్ చేస్తే స్టెప్స్ సరిగ్గా పడవు. సరే అన్నట్టు తల పంకించి లంగా జాకెట్ వేసుకుని వెళ్ళింది. తువాలు భుజం మీద పడేసుకుని భాను బోర్లించి పెట్టేసిన గ్లాసులు తీసి శుభ్రంగా కడిగి పెట్టింది. గ్యాస్ స్టవ్కున్న స్విచ్ ఆన్ చేసే ఉంది. సన్నగా వాసన వస్తోంది. దాన్ని వెనక్కి ఆఫ్ చేసి అప్పుడు చూసింది. నేల మీద అక్కడక్కడ హార్లిక్స్ పడుంది. ఎవరో కలుపుకొని తాగినట్టున్నారు. ఇండిసిప్లిన్ గర్ల్స్. మరొకరింట్లో ఇలాగైనా చేసేది? భానుకి తెలియద్దు. అసలు ఇలా కిచెన్లోకి తీసుకురావడమా? తను చూడకుండా ఎన్ని జరుగుతున్నాయో. డైనింగ్ హాల్లోకొచ్చి కూర్చుని టీ కప్పులో కొంపుకుంది. చాలా స్ట్రాంగ్గా కనిపించేసరికి పాలు పోసుకుందామని వెళ్ళి గిన్నె తీసి చూసింది. పాలు ఉండాల్సినన్నే ఉన్నాయి. కానీ పల్చగా, పొద్దుట తను చూసిన చిక్కదనం కరిగి నీళ్లు కలిపినట్టు తెలుస్తున్నాయి. చిన్నగా నిట్టూర్చి కొన్ని పాలు తన కప్పులోనూ మరికొన్ని ఫ్లాస్క్లోనూ పోసింది. నోట్లోకి ఓ గుక్క పోయేసరికి పానకల్లా ఉంది. చ, ఏంటిది, టీయేనా? భాను ఇలా చేస్తుందేమిటి అని విసుకుని మళ్ళీ డికాషన్ పెట్టి మొత్తం అంతా కలిపి కొత్త టీ తయారు చేసింది. టీ కప్పు తీసుకుని ఆఫీసు రూంలో కూర్చుంది. కిటికీలకున్న గ్లాసు తలుపులు మూసున్నాయి. 3 దాటిపోయింది. ఎండ ఏటవాలుగా పడుతూ గ్లాసుకున్న డిజైన్స్లో చిన్న చిన్న వజ్రపు తునకల్లా మెరుస్తోంది. పల్చని తెల్ల కర్టెన్స్ వెనకగా మెరుపులు చిత్రంగా కనిపిస్తున్నాయి. ఇందాక తను వచ్చేటప్పటికి వినిపించిన మాటలు గుర్తొచ్చాయి. తనేదో భానుకి, వసుకి పనులు నేర్పించి వయసుకు తగినట్టు వాళ్ల బాధ్యతలు తెలియజేయాలనుకుంది. కానీ అదేదో కండిషన్స్ పెట్టినట్టు, అవి పూర్తి చేస్తేనే గాని ఎక్కడికి వెళ్ళనీనట్లు దాని ఫ్రెండ్స్ చెప్తున్నారు. అంటే భాను తనని అలా భావిస్తోందన్నమాట. వసు కూడా అక్కతో కలిసి అలాగే అనుకుంటోంది. అందుకనే తను వచ్చేలోగా గబగబా కేవలం తమ డ్యూటీ పూర్తి చేసుకున్నట్టు ఆ టీ కాచడం, ఎబ్బడి దెబ్బడిగా చేయడం అన్నీ తన నుంచి తిట్లు తప్పించుకునేందుకే కాని మనస్ఫూర్తిగా చేయట్లేదు. తను వాళ్ళకి ఎలా కనిపిస్తోంది? స్కూల్లో టీచర్లాగా, ఇన్స్పెక్షన్కొచ్చే ఇన్స్పెక్టర్లాగానే కనబడుతోందా? అంతకన్నా మరో కోణంలోంచి చూడలేకపోతున్నారా? తను లేనప్పుడు ఫ్రెండ్స్ అందర్నీ తీసుకొచ్చి ఇల్లంతా ఇష్టారాజ్యంగా పాలించి తనను చూస్తేనే భయం, బెదురు, తన నుంచి దూరంగా జరిగిపోవడం, పారిపోవాలన్నట్టు. ఎందుకు? తనలో ఉన్న లోపమా, వాళ్లలో ఉన్న లోపమా? తను ఎంత దగ్గరగా రావాలని ప్రయత్నిస్తే వాళ్ళంత బిగుసిపోతున్నారెందుకు? తనేం చెయ్యాలి? ఎలా చూడాలి? టీ తాగడం అయిపోయినా అలాగే కూర్చుంది. దూరంగా హారన్ వినపడింది. స్కూల్ వ్యాన్ వచ్చింది. మరో 2 నిమిషాలకే బూట్సు చప్పుడు చేసుకుంటూ బాబు పరిగెత్తుకునొచ్చాడు. వరండా దాటి హాల్లోకి పోబోతూ ఆఫీసు రూంలో కూర్చున్న ఆమెను చూసి, అమ్మా, నువ్వప్పుడే వచ్చేసావా అంటూ దగ్గరకొచ్చాడు. యూనిఫాంలో భుజానికి తగిలించుకున్న బ్యాగుతో ముఖం మీదంతా చెమట పట్టి క్రాఫ్ అంతా చెరిగి అప్పుడే యుద్ధం చేసొచ్చిన చిన్న మిలిటరీ బాబులా ఉన్నాడు. 2 చేతులతో దగ్గరకు తీసుకుని నుదుటి మీద పడుతున్న వెంట్రుకల్ని సరిచేసి, ఇవాళ త్వరగా వచ్చేశాను. మరి నీకేం తెచ్చానో చెప్పుకో అంది ఊరిస్తూ. బాలు, బ్యాటు తెచ్చేశావా? కళ్ళింతింత చేసి ఎదురు చూస్తూ అన్న పెన్నిది అందుతున్నట్టు అడిగాడు. ఓ, మరి కలర్ బాక్సో? సరిగ్గా ప్రశ్నార్థక చిహ్నంలా ఉంది ఆ మూతి. అది కూడా. భలే భలే, ఏవి చూపించు. ఇంకొక్క క్షణం ఆగలేనట్టు ఆమెను విడిపించుకుని లోపలికి పరిగెత్తాడు. పుస్తకాల బ్యాగు కింద పారేసి బెడ్రూమ్లు, ఆమె గది హడావిడిగా తిరిగేసి, ఏవమ్మా అని అడిగాడు. ఆమెకి వాడి హడావిడి, కంగారు చూసి నవ్వొచ్చింది.
మెల్లగా బెడ్రూంలో బీరువా మీద పెట్టిన బ్యాటు, బాలు, వెనకాలన్న క్యారం బోర్డు కూడా చూపించింది. అందుకున్నాక అల్మరాలో నుంచి కలర్ బాక్స్ ఇచ్చింది. ఓ, రాజ్యాలు గెలిచినప్పటి ఆనందం, రాకెట్లో చంద్రమండలానికి వెళ్ళొచ్చినంత సంతోషం వెల్లివిరిశాయి బాబు ముఖంలో. జీవితంలో ఎన్ని సాధించినా పెద్దవాళ్లలో ఇంతటి ఆనందం కనిపించదు. కేవలం బ్యాటు, బాలు, కలర్ బాక్సు, వీటికే ఇంత మురిపాం. పసితనం ఎంత గొప్పదో అనిపించి చొప్పున బాబుని దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకుంది. అమ్మగారు, బాసనలేస్తారా అన్న మల్లమ్మ పిలుపుకి తేరుకుని బాత్రూం వైపు నడిచింది. దొడ్లో మల్లమ్మతో పాటు మరొకరు కూడా ఉన్నారు. ఎవరామే అని అడిగింది. సాధారణంగా పని మనిషితో ఎక్కువ కల్పించుకుని మాట్లాడదు. తను రిజర్వ్డ్గా ఉంటుంది. అనవసర ప్రసంగాలతో వాళ్ళకి చనువివ్వడం గాని, అధిక ప్రేలాపంతో వాళ్ళు చొరవ చూపడం గాని ఆమెకిష్టం ఉండవు. హద్దుల్లో ఉంచడమే నయం. కొద్దిగా సందు దొరికితే ఇంటి గుట్లన్నీ లాగడం, మరో ఇంట్లో అందించడం చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది. ఆ ఆరాలు తీసేవాళ్లు మళ్ళీ హైక్లాసు లేడీసు, ఎడ్యుకేటెడ్ పీపుల్. మొదట ఉన్న పని మనిషితో ఆ అవస్థలన్నీ పడ్డాక ఇప్పుడు మల్లమ్మ వచ్చాక చాలా జాగ్రత్తగా ఉంటోంది. అంట్లు, పాచిబట్లు, ఇల్లు తొడవడం అంతా డ్యూటీ చేసుకుని వెళ్ళిపోవడమే తప్ప పర్మనెంట్ సర్వెంట్గా తను పెట్టుకోలేదు. చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది. భార్యాభర్త ఆఫీసర్ల హోదాలో ఉండి కూడా పర్మనెంట్గా ఓ పనిపిల్లని పెట్టుకోలేదేమిటని కొందరు అడిగేవారు కూడా. తనకిష్టం లేదంది. నవ్వుకున్నారని కూడా తెలుసు. అయినా సరే తను పెట్టుకోలేదు. తన సంసారం తనకే అర్థం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేకమైన పనివాళ్లు కూడా ఎందుకు? ఎప్పుడో తప్ప కల్పించుకుని మాట్లాడిన అమ్మగారు ఎదురుగా నిలబడి అడిగేసరికి, నా బిడ్డ అంది మల్లమ్మ ఒకంత గర్వంగా. నీ బిడ్డ? ఇంచుమించు దానంత ఎత్తులో పుష్టిగా నల్లగా ఉన్న ఆ అమ్మాయి బిడ్డ అంటే నమ్మలేకపోతోంది. ఆ అమ్మాయికి పెళ్ళయింది. మెళ్ళో నల్లపూసల గుళ్ళు, కాళ్లకి మట్టెలు, ఎత్తుగా ముడి, అందులో ఎర్రగన్నేరు, చుక్కల రవిక, ఎర్రంచు చీర, పట్టా గొలుసులు. అచ్చం నాయుడోరి ఎంకిలా, కావ్యనాయికలా ఉన్న ఆ పడుచు మల్లమ్మకి కూతురా? అవమ్మా, నా పెద్ద బిడ్డ, నా కాసబిడ్డ. లగ్గం చేసి ఏడాదైతాంది. ఇప్పుడు 3వ నెల తీసుకొచ్చినా. బరబరా తోముతున్న అంట్ల గిన్నెల మీద నుంచి తలెత్తి ధీమాగా తన ఆస్తిని గురించి చెప్తున్నట్టు చెప్పింది. 2 క్షణాలు నిశితంగా చూసి ఓహో అని లోపలికొచ్చేసిందామె. మల్లమ్మకి అంత కూతురున్నట్టు కనిపించదు. ఇంకా పొడుచుగా చిన్న చిన్న పిల్లలున్నట్టు బిగించుకున్న రవికలో పొందిగ్గా ఉంటుంది. మొగుడుతో 2వ ఆట సినిమాకెళ్లే సరదాలున్న మల్లమ్మకి మనవడో మనవరాలో పుడతారన్నమాట. తనకన్నా మల్లమ్మ 2-3 ఏళ్లు చిన్నదే ఉంటుంది. తన కాసబిడ్డ అని ఎందుకంత నొక్కి చెప్పింది? స్వంత బిడ్డని చెప్పుకోవడంలో అంత గొప్పందా? కావాలని చెప్పిందా? తల విదిలించుకుని చచ్చా, నేను అన్నింటికీ విపరీతంగా ఆలోచిస్తున్నాను అని మనసుని కుదుటపరుచుకుని బాబుకి పాలు, బిస్కట్లిచ్చేందుకు వెళ్ళింది. సాయంత్రం 6 దాటిపోతోంది. వెలుగును కొద్ది కొద్దిగా మింగేస్తూ చీకటి చిక్కబడుతోంది. వంట పని పూర్తి చేసి పేపర్ చదువుతూ కూర్చుంది. భాను, వసు చదువుకుంటున్నారు. బ్యాటుతో ఆట ముగించుకునొచ్చాక కొంచెంసేపు ఆ ఘనకార్యం గురించి చెప్పి ఇక తెల్ల కాగితం తీసుకుని డ్రాయింగ్ మొదలుపెట్టాడు బాబు. హాల్లో నేల మీద వంగి కూర్చుని దీక్షగా బొమ్మ గీస్తుంటే ఆమెకి ముచ్చటేసింది. పేపర్ పక్కకు జరిపి చూసి మళ్లీ చదువుతూ కూర్చుంది. సదాశివం అని పిలిచారెవరో. భాను లేచి వెళ్ళి ఇంకా రాలేదు అని చెప్పొచ్చింది. ఎవరు అని అడిగిందామె. డాక్టర్ అంకుల్. మళ్లీ పేపర్లో మునిగిపోయింది. పావుగంట తర్వాత మళ్లీ వచ్చారు డాక్టర్ గారు. ఇంకా రాలేదంకుల్ అంది భాను వెళ్ళి. సరేలే అనేసి వెళ్ళిపోయారు. ఎందుకో 2 సార్లొచ్చారు. మీ నాన్నగారింకా రాలేదివాళ అంటూ పేపర్ అక్కడ పడేసి వరండాలోకొచ్చింది. ఆఫీసు రూంలో నుంచి ఓ కుర్చీ తెచ్చుకుని వరండాలో వేసుకుని కూర్చుంది. గేటుకెదురుగా రోడ్డు కావతల ఇల్లు కనిపిస్తోంది. కొత్తగా కడుతున్నారు. ఇంటి ముందు చిన్న లాన్లా ఉంది. అందరూ కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఎంతో సంతోషంగా పిల్లలు, అతను, ఆమె మాట్లాడుకుంటున్నారు. వాళ్ళది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఆయన ఫారెన్ రిటర్న్డ్. ఇద్దరూ జాబ్స్ చేసి రిటైర్ అయ్యారు. ఇల్లు కట్టుకున్నారు. అలా చూస్తూనే ఉందామె. ఎంతమంది జాబ్ చేయడం లేదు, హాయిగా ఉండడం లేదు. కానీ ఈయనకే చిటపట్లు. ఇవాళ తను ఎంతో ముందొచ్చేసింది. ఏది ఆయన రానేలేదు. ఎప్పుడో తనకి ఆఫీసులో పనున్నప్పుడు ఆలస్యంగా వచ్చినప్పుడు జాబులో ఉన్న ఇల్లాలివి, నువ్వింట్లో ఎలా ఉంటావు, పిల్లల్ని ఏం చూస్తావు అంటారు, విసుక్కుంటారు. కాని ఈవాళ తను ఎదురు చూస్తోంది. మరి ఆయన రావడం లేదు. తను కోపగించుకోవాలా? నవ్వొచ్చింది. తను మామూలుగా ఉంటేనే కత్తిమీద సాములా ఉంది. ఇంకా కోపమొకటా? 7 గంటలు దాటిపోయింది. లేచి వెళ్ళి పిల్లల్ని చదువులు మాని భోజనాలకి రమ్మని పిలిచింది. ఎలా ఉందమ్మా నా బొమ్మ అంటూ కాగితమెత్తి అందించాడు. పైన నలుపు ముద్ద, దాని కిందుగా ఓ గుండ్రని గీత.
దాంట్లో పైన 2 నల్లని చుక్కలు, మధ్య నుంచి పొడుగ్గా గీత, కింద కోడిగుడ్లా ఓ రౌండు, దాంట్లో తెల్ల చుక్కలు, ఇక కిందంతా ఎరుపు ఆకుపచ్చ పులిమి పక్కలకి గీతలు. ఏంటిదసలు? ఆకారంలో ఏదో కొద్దిగా మనిషి ముఖంలా ఉంది. తెలుసుకోలేవా? సవాల్ చేశాడు. భాను, వసు కాగితంలోకి చూసి నవ్వారు. నేను చెప్పనా? డెవిల్ అంది భాను. చీపో అని కొట్టాడు. చిన్నపిల్లాన్ని అలా గేల్ చేయకూడదు, ఎంకరేజింగ్గా చెప్పాలి అని మందలించి, నేను కనుక్కోలేకపోతున్నాను, నువ్వే చెప్పు అంది. చెప్పేనా? అమ్మా అన్నాడు. 2 చేతులు వెనక్కి పెట్టాడు, తల ఓ పక్కగా ఉంచి. పొక్కున నవ్వారు భాను, వసు. వెంటనే గదిలోకి పరిగెత్తారు. ఆమె నవ్వలేదు. 2 కళ్ళు మూసుకుని బాబూ బాబూ అని గుణిగింది. అవునమ్మా, పైనేమో నీ తల, అది ముడి, ఇదంతా ముఖం, ఇదిగో నీ ఎర్రచీర జాకెట్టు. ఇంకా వివరంగా చెప్తోన్న బాబుని దగ్గరకు తీసుకుని తల మీద ముద్దు పెట్టుకుంది. ఆమె మనసు అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. పిల్లలు భోజనాలు చేస్తున్నప్పుడు సదాశివం వచ్చాడు. బాబు తన ప్రజ్ఞ చూపించుకున్నాడు. చెప్తేగాని తెలిసేలా లేదురా అని నవ్వి ఆమె వైపు చూశారు. చివుక్కుమంది ఆమె మనస్సు. బాబు, నువ్వెళ్ళి అక్కల దగ్గర కూర్చో అని పంపించేసి, ఎందుకో డాక్టర్ గారు 2 సార్లొచ్చారు, మీరివాళ ఆలస్యం చేశారు మరి అంది ప్రసంగం మార్చేస్తూ. ఎందుకై ఉంటుంది, భోంచేసి వెళ్ళి కనుక్కుంటా అన్నారు. మౌనంగా ఇద్దరూ భోజనాలు ముగించారు. రాత్రి 10 దాటాక డాక్టర్ గారి నుంచొచ్చారు సదాశివం. ప్యాంటు షర్టు విప్పుకుని నైట్ గౌన్ వేసుకుని సిగరెట్ అంటించుకున్నారు. ఇంకా ఎందుకు అనుకున్నాను అంటూ గదిలోకి వెళుతుంటే, దేనికి అని ఆమె అనుసరించి వెళ్ళింది. బంజారా హిల్స్లో ఏవో ఫ్లాట్స్ ఉన్నాయట, వాడు కొందామనుకుంటున్నాడట, నన్ను కూడా కొనమంటాడు. తేలిగ్గానేసి మంచం మీద కూర్చుంటూ నాకొద్దని చెప్పాను అన్నారు. ఏం పోని, అందుబాటులో ఉంటే కొనుక్కుందాం అంది. కొని ఏం చేసుకుంటాం, నాకు ఇల్లు కట్టించి ఓపిక లేదు. ఇల్లు మాట తర్వాత ఆలోచించొచ్చు, ముందు ఫ్లాట్ కొంటే మంచిది. స్టూల్ మీద కూర్చుంది. సదాశివం సిగరెట్ పొగ వదులుతూ, ముందు డబ్బంతా ఫ్లాట్కి పెట్టేస్తే పిల్లల సంగతో అని అడిగారు. ఎందుకలా అనుకుంటారు? పిల్లలకి పెళ్లిళ్ళకి, వాళ్ళ చదువులకి నా శాలరీ బ్యాంక్ బ్యాలెన్స్ లేవా? నో, నాకు అలా ఇష్టం లేదు. పిల్లలకి నా స్వార్జితమే పెట్టాలి. ఆమె దెబ్బతిన్నట్టు చూసింది. ఎంత తీవ్రంగా అన్నారు? సిగరెట్టు గట్టిగా పిలుస్తూ నోరు సున్నాలా చుట్టి రింగులు రింగులుగా పొగ వదులుతూ కూర్చున్నాడు సదాశివం. 5 నిమిషాలు చూసింది, లేచింది. 1 మినిట్, నువ్వు రిజైన్ చేస్తానంటే నా మనీతో ఫ్లాట్ కొంటాను. ఇప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి. వద్దు, నేను చెప్పాను కదా, జాబ్ వదలను. చరచరా లేచి బయటికి రాబోతుంటే చేయి పట్టుకుని ఆపారు. సిగరెట్ విసిరి, నేను ఫ్లాట్ కొని ఇల్లు కడితే ఇంటిని చూసుకుని ఇల్లాలేది, నువ్వు జాబ్ వదలవు అంటూ ముఖంలోకి క్రౌర్యంగా చూశారు. ఏం, జాబ్ చేసుకునేవాళ్లు ఇల్లు కట్టుకోవడం లేదా? మన ఎదురువాళ్లు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా? ఆగు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ వాళ్ళిద్దరిది ఫస్ట్ మ్యారేజ్, మనదో? నిలువున దహించుకుపోయింది. నిలవలేక చేయి లాగేసుకుని గబగబా పిల్లలున్న బెడ్రూంలోకి వెళ్లి బాబు పక్కన మంచం మీద వాలిపోయింది. చెవుల్లోంచి హోరుగాలి వీచినట్టు, నెత్తిమీద కుంభవర్షం పడుతున్నట్టు, దారి కోసం, రక్షణ కోసం పరిగెత్తితే ఓ గొడుగు దొరికింది. కాని అది చిల్లుల్ది. 1 కాదు, అన్నీ చిల్లులే. ఏది రక్షణ? ఎక్కడా? తనకెందుకిలా అయింది? సమాజపు కోరలోంచి తప్పించుకుని మళ్ళీ ఆ కోరలకే చిక్కుకుందా? భగవాన్, నా జీవితం ఇలా చిక్కడిపోయిందేం? వెనక్కి నడిచిందామె మనోవీధిలో. 1 నెల తర్వాత అరుంధతిని చీర సారెతో సహా తీసుకెళ్లి అత్తవారింట్లో దిగబెట్టారు వెంకట్రావు గారు. అంతకు మునుపు నోములని, పూజలని చీటికీ మాటికి పిలిపించుకునే సచివతమ్మ తామంతా తాముగా పంపిన అరుంధతిని చూసి చూడనట్టు చూసింది. ఏదో వేళకి భోంచేయడం, తోచిన పని చేస్తుండడమే కాని ఇంట్లో ఎవరూ ఆదరంగా మునుపట్ల వాపిరిగా చూడలేదు. నెల రోజులు ఎలాగూ గడిపి తిరిగి పుట్టింటికి వచ్చేసింది అరుంధతి. అక్కడ తనున్నా లేకున్నా ఒకటేనని వాళ్ల ధోరణి ఎలా ఉందో తల్లితో చెప్పింది. సుబ్బమ్మగారితో ఏ విషయం చెప్పట్లేదు. జగదాంబ ముభావంగా ముక్తసరిగా ఉంటోంది. మునుపటి భయం చోట నిర్భీతి, వెనకటి భక్తి స్థానంలో నిరాసక్తి చోటు చేసుకున్నాయి. అలవాటైన చెయ్యి అన్నం వడ్డిస్తుంటే కలిసిమెలిసి తిరిగిన అనుభవం మౌనంగా ఆ రుద్రాలకి చేయాల్సిన పనులకి సహకరిస్తోంది. తడియారిపోయిన చందనంలో సౌరభం గాలిలోకి తేలిపోయాక ఎండిపోయిన మరకల్లా గతంలోని బామ్మ వాత్సల్యమంతా వాస్తవంలో మిగిలిపోయిన గుర్తుల్లా భావిస్తోంది అరుంధతి. అనురాగం, ఆత్మీయతలో తడిలేదు. ఎగిరిపోయిన గంధంలా రాలిపోతోంది. 76 ఏళ్ల వార్ధక్యం, ఆధిపత్యం ఒక్కసారిగా తిరగబడి తనని తనే శిక్షించుకున్నట్టు బోర్లా పడ్డాయి.
సుబ్బమ్మగారు ఆత్మపరిశీలన చేసుకున్నాక తనపై ఆరోపించిన దోషాలన్నీ నిజమే సుమా అనిపించి తనలో తనే ముడిచిపోతున్నారు. తాబేలు శరీరానంతా కవచంలోకి దాచుకున్నట్టు సుబ్బమ్మగారికి ఇప్పుడు గంభీర ముద్రే కవచం. నోరెత్తరు, కన్నెత్తరు. ఆ ఇంట్లో ఇప్పుడు నిశ్శబ్దాందే రాజ్యం. యంత్ర సమానమైపోయారు మనుషులు. కలుసుంటున్నారు ఓ కప్పు కింద, బంధుత్వపు గొలుసులతో కట్టేసుకుని. కాని ఎవరి ఆలోచనలు వాళ్లవే, ఎవరి ఆవేదనలు వాళ్లవే. ఒకరికొకరు చెప్పుకోవడం లేదు. మరొక నెల అలాగే గడిచిపోయాక మాధవరావుకి ఉద్యోగం దొరికిందని, రాజమండ్రిలోనే ఉన్నాడని తెలిసి వియ్యంకుణ్ణి వెంటబెట్టుకుని వెళ్లారు వెంకట్రావు గారు. నాయనా మాధవరావు, చిన్నది, అనుభవం లేంది, లేనిపోని వాగుడు వాగుంటుంది. దాని బదులు నేను క్షమించమని వేడుకుంటున్నాను. నువ్వు అమ్మాయితో కాపురం చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తాను. ఎప్పుడు తీసుకురమ్మంటావో చెప్పు. అల్లుడి చేతులు పట్టుకుని వేడుకున్నారు వెంకట్రావు గారు. మాధవరావు నొచ్చుకున్నాడు. అంత పెద్ద మనిషి తనని అలా వేడుకోవడం బాధనిపించింది. అతను చాలా మంచివాడు, మనస్తత్వం చాలా నెమ్మదైంది. అందుకే అరుంధతి మనసును అర్థం చేసుకున్నాడు. ఆమెకి విద్యాభిలాషం మీదున్న తీవ్రత గృహిణి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించనీదని తెలుసుకున్నాడు. తానెంతగా బ్రతిమలాడినా ఆమె ప్రతిఘటించిందే తప్ప రవ్వంత లొంగలేదు. అంటే ఆమెకి దాంపత్య సుఖం కన్నా చదువే ముఖ్యం. అందుచేత బలవంతంగా సంసారంలోకి దింపినా ఆమె అనుకూలించదు. పిల్ల పీచు కలుగుతారని ఆటంకమని చెప్పింది కదా. కనుక ప్రస్తుతానికి కాపురం మాట తలపెట్టకుండా చదివించే మార్గం చూడాలి. ఆమె కోరినట్టు డిగ్రీ తీసుకోవాలి. అంతవరకు బాగానే ఉంది. కాని ఆమెకసలు పెళ్ళంటే తనంటే ఏమాత్రం దృష్టి లేదంటే ఇక ఎప్పటికీ కాపురం మాట తలపెట్టకూడదు. తను పాలెం వెళ్ళినప్పుడు పెళ్లి కాకముందు అరుంధతిని చూసి ఇష్టపడ్డాడు. ఇంట్లో అమ్మ, నాన్న, తాతయ్య పదే పదే ఆ పిల్లని గురించి చెప్పుకుంటూ ఉంటే తను కుతూహలంగా వింటూ మనసులో తనకి తెలియకుండానే చోటిచ్చేశాడు. తాతయ్యకి జబ్బు చేసి తన పెళ్లి చూడాలని కోరితే తను కోరుకుంటున్న పిల్లే గనుక సంతోషంగా ఒప్పుకున్నాడు. తనకింకా 3 ఏళ్ల చదువు మిగులుంది కదా అని ఆ పిల్లని మెట్రికులేషన్ చదివించాలనుకుంటున్నారంటే సరే అనుకున్నాడు. మరి తన చదువింకా పూర్తి కాలేదు కనుక. కాని అది కాలక్షేపం చదువు కాదని, ఆ అమ్మాయి ధ్యేయమే చదువు అని తెలుసుకున్నాక తాను చాలా పొరపాటు చేశాననిపించింది. పెద్దవాళ్లు చూసి స్థిరపరిచే సంబంధాల్లో ఎక్కువ ఆడపిల్ల మనసు ఎలా ఉందో అడగరు. సాధారణంగా సంఘంలో జరిగిపోతుందదే. కాని మాధవరావు మనస్తత్వం వేరు. ఆ అమ్మాయి కూడా తనంటే ఇష్టపడాలని, ఆ సంసారమే బాగుంటుందని నమ్మకం పెంచుకున్నాడు. అతను చిన్నప్పటినుంచి రాజమండ్రిలో చదువుకున్నాడు. ఆ గాలి, గోదావరి నీరు, వీరేశలింగం పంతులు గారి స్మరణ బహుశా అతనికి ఆ భావాల్ని పెంచుంటాయి. అందుకే మనిషిలా ప్రవర్తించాడు. ఆమెను తాకలేదు. మనీషిలా ఎదిగి అరుంధతిని చదివించమని మామగారికి ఉత్తరం రాశాడు. కాని మామగారు తనని బ్రతిమాలి క్షమించమని, అరుంధతిని మళ్లీ తన దగ్గరికి పంపాలని చేసే ఈ ప్రయత్నం అతనికి నిజంగానే బాధనిపించింది. చూడండి మామగారు, నాకేం కోపం లేదు. నేను రాసిన ఉత్తరాన్ని బాగా చదివి అర్థం చేసుకోండి. అరుంధతిని బాధ పెట్టకండి. ఇంతకన్నా నేనేం చెప్పలేను అన్నాడు. దిగాలు పడిపోయి, అలా అంటే ఎలాగా? పోనీ అది డిగ్రీ తీసుకున్నాక తీసుకురమ్మంటావా అన్నారు ఆశ నింపుకుంటూ. అప్పటి సంగతి ఇప్పుడు చెప్పలేను. ప్రస్తుత కర్తవ్యం చెప్పాను అన్నాడు మాధవరావు. అప్పుడైనా అరుంధతికి తనతో జీవితం పంచుకోవడం ఇష్టమైతే ఆ విషయం ఆమెగా చెప్తే తప్ప ఇక ఆ ప్రమేయం లేదని అతను స్థిరనిశ్చయానికొచ్చాడు. ఇది తప్పకుండా భార్యను వదిలేసే సంగతి అనుకుని, నాయనా, ఆ శుభకార్యం కూడా జరిగాక ఏదో దాని తెలివి తక్కువతనాన్ని తీసుకుని నువ్వింతగా పొట్టుబట్టడం న్యాయం కాదు అన్నారు. దెబ్బతిన్నట్టు చూశాడు మాధవరావు. మీరు పొరబడుతున్నారు. అరుంధతి వాళ్ళమ్మగారికి ఏం చెప్పుకోలేదులా ఉంది. అవును, ఎలా చెప్పుకోవలదు? ఆమె పతివ్రతకి ఆటంకం కలగలేదు అన్నాడు. వియ్యంకులిద్దరూ తెల్లబోయారు. ముఖాలు చూసుకుని మొహమాటాలు పడ్డారు. పెళ్ళంటే చేశారు, వేడుకలంటే జరిపారు. కాని తర్వాత తామేం చేయగలరు? ఇక వాదించేందుకు, వేడుకునేందుకు మిగిలిందేమీ లేదని వియ్యంకులిద్దరూ పాలెం చేరుకున్నారు. అరుగు మీద ఆరాం కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకునేవారు వెంకట్రావు గారు. కళ్లల్లో నీరు తిరగడానికి అడ్డుపడిన పురుష స్పృహ గుండెల్లోనే నీరంతా గడ్డగట్టించేస్తుంది. రోజు రోజుకి గుండె బరువు పెరిగిపోతోంది. ఏమనుకున్నారు తను? పదవీ విరమణ చేశాక హాయిగా స్వగ్రామం చేరుకుని ప్రశాంతంగా బ్రతకాలనుకున్నారు. మగపిల్లల చదువులైపోతే ఇక అరుంధతి పెళ్ళొకటే మిగులుతుందని, అది కూడా చేసేస్తే మరి నిశ్చింత అని అనుకున్నారు. అరుంధతి పెళ్లి వరకు సాగిన తన ఆలోచనలు అమ్మాయి దాంపత్య జీవితం గురించి, వాళ్ల పిల్లల గురించి ఎందుకు ఆలోచించలేదో, ఆనాటి తన ఆలోచనలు అక్కడే ఎందుకు ఆగాయో తనకి తెలీదు. సాధారణంగా పిల్లల బాధ్యతలు తీర్చుకోవడమే తల్లిదండ్రులు చేసే పని గనుక మగపిల్లలైతే చదువు గురించి, ఆడపిల్లలైతే పెళ్లి గురించి ఆలోచిస్తారు. తను కూడా అలాంటి తలపుల్లోనే ఉండేవారు. కాని చాలా చిత్రంగా
తను ఆలోచించిన బాధ్యతలు అంతవరకే ఆగిపోతున్నాయి. అరుంధతి పెళ్ళైంది. కాని తర్వాత? దాని తర్వాత సంగతి తను ఊహించలేదు. అందుకే అక్కడే ఆగిపోయింది. ఇక ముందుకు సాగడం లేదు బ్రతుకు. దాని బ్రతుకే కాదు, తన బ్రతుకు కూడా ఇక సాగేట్టు లేదు. గుండెల్లో ఏదో బాధ, పైకి చెప్పుకోలేని వేదన. వెంకట్రావు గారు రోజులో 3 వంతులు ఆ కుర్చీలో కూర్చుని మనోవేదనలో మునిగిపోయారు. మాధవరావు చెప్పినట్టు పోని అరుంధతిని పట్నంలో కాలేజీలో చేర్పించిన తర్వాత మాత్రం ఏలుకుంటాడన్న భరోసా ఇవ్వలేదు. ఈ పిచ్చిపిల్ల ఇన్ని తంటాలు తీసుకొస్తుందనుకోలేదు అనుకున్నారు. అలా అతి భారంగా దొర్లుతున్న కాలం ఓ రోజు తెల్లవారగట్ల ఆగిపోయింది. బయట సూర్యోదయమైనా ఇంట్లో చీకట్లు నిండిపోయాయి. వెంకట్రావు గారి గుండె మరింక బరువు మోయలేక అరుంధతి జీవితాన్ని దిద్దుకునే సమస్య ఆమెకే వదిలేసి ఆగిపోయింది. జగదాంబ భర్త శవం మీద పడి ఏడుస్తుంటే అరుంధతి స్పృహ తప్పి పడిపోయింది. సుబ్బమ్మగారికి ఏడ్చే ఓపిక లేదు. వగరుస్తూ కన్నీళ్లు వాటంతటవే కారిపోతూ ఉంటే తల నేలకేసి కొట్టుకుంటోంది. ఊరు వాడ అంతా కదిలొచ్చారు. కొడుకులకి వర్తమానాలు వెళ్ళాయి. పెద్ద కొడుకు మాత్రం రాగలిగాడు. మిగిలిన 3 కొడుకులు 3వ రోజుకి రాగలిగారు. ఇంత ఆకస్మికమైన తండ్రి మరణానికి అంతా దుఃఖపడి ఆ వ్యధనంతా అరుంధతి మీద కోపంగా మార్చుకున్నారు. ఇంట్లో అందరికీ ఆమె మీద కసిగా ఉంది. దీనివల్లే నాన్న చచ్చాడని అన్నలు తిట్టుకున్నారు. ఎదురుగా తిట్లేని ఊళ్ళో జనం రాక్షసి కూతురు పాపం ఆయన బెంగెట్టుకునే పోయాడని విమర్శించేవారు. మాధవరావుకి సంగతి తెలిసి వద్దామనుకునేసరికి తండ్రి వెళ్ళి, రావద్దురా, ఊళ్ళో అంతా కూతుర్ని ఆడిపోసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు వస్తే నిన్ను అంటారు. ఎటు ఇక మనకి వాళ్ళకి పొసగదు. ఆ పిల్లని నేను చిన్నప్పుడే అనుకున్నాను మహా పెంకి అని చెప్పేసరికి, నాన్న మరి తెలుసుండి ఎందుకు పెళ్లి చేయాలనుకున్నారు అన్నాడు. ఏమోరా, ఆ అమ్మాయి అందచందాలు చూసి ముచ్చటపడ్డాం. పెద్దదైతే బుద్ధిమంతురాలవుతుందనుకున్నాం గాని మరీ పెడసలదవుతుందనుకోలేదు. గతం గతం నాస్తి, ఎందుకింకా విషయాలు, మరిచిపో అనేశాడు. కాని మరిచిపో అన్నంత తేలిగ్గా మాధవరావు మరిచిపోలేకపోయాడు. పాపం అరుంధతి ఎంత ఏడుస్తుందో ఒక్కసారి వెళ్లి ఓదార్చాలి అనిపించింది. కాని బావమరుదులు అత్తగారు అంతా తనని కాళ్లా వేళ్లా పడి మళ్లీ అరుంధతిని తీసుకెళ్లమంటారు. తను తీసుకొస్తే అరుంధతి ఈ పరిస్థితుల్లో వచ్చినా రేపు ఆ బాధ తగ్గి తేరుకున్నాక తనతో బలవంతపు జీవితానికి తలవంచాల్సి వస్తుంది. ఆమె స్వేచ్ఛగా సుఖంగా బ్రతకాలంటే తనికామెకి కనిపించకూడదు అనుకున్నారు గట్టిగా. మామగారు పోయినా అల్లుడు రాలేదేమని ఎవరు అడిగితే మాకు వాళ్ళకి ఇక సంబంధం లేదని చెప్పేసింది సచివతమ్మ. కర్మకాండ్లన్నీ పూర్తి చేసి ఆ రోజు హాల్లో కూర్చున్నారు కొడుకులు. ఇక మీదట ఏం చెయ్యాలన్నది వాళ్ల ప్రశ్న. బామ్మని, అమ్మని, అరుంధతిని ఎక్కడుంచాలి, ఎవరు చూడాలి? పొలం బేరం పెట్టి ఇల్లు అమ్మేసి పంచుకోండి. వాళ్ళ ముగ్గురిని తలా కొన్నాళ్లు పోషించాలి. ఒక్కో సంవత్సరం ఒక్కో కొడుకు దగ్గర ఉండాలమ్మా. అమ్మతో పాటు అరుంధతి, బామ్మ కూడా వస్తారు. ఈ నిర్ణయం బంధువుల్లో ఒక ఆయన చేశాడు. అమ్మని, బామ్మని పోషించడం సబబే, కాని అరుంధతి విషయంలోనే వాళ్ళకి ఒళ్ళు మండుతోంది. ఒక్క సత్యం మాత్రం జాలి పడుతున్నాడు చెల్లెల్ని తలచుకుని. అసలు ఈ అరు చిన్నప్పటినుంచి ఇలా తయారైంది. దిక్కుమాలి స్నేహాలు ఇదిగో ఈనాటికి ఇలా తయారైంది. 4 తన్ని తీసుకెళ్ళక ఆ బావగారేంటో దీన్ని వదిలిపెడతాడేమిటి అంటూ చిందులు తొక్కాడు రాజు. మంచం దిగలేదు అరుంధతి. ఎన్నాళ్లనుంచో అలాగే ఉంది ఆమె స్థితి. తన వల్ల ఇంతమందికి ఇన్ని రకాల బాధలు, శ్రమలు, ఆఖరికి తండ్రి చావు అన్నీ తన వల్లేనా? తనేదో భర్త సహకారం పొందాలనుకుంది, కోరింది. అతను ఇంత రట్టు చేస్తాడనుకోలేదు. వదిలేశాడని అంతా చెప్తున్నారు. తను కోరినప్పుడు నాకిష్టం లేదు, నువ్వు నాతో వస్తావా లేక వదిలేయమంటావా అని డంకా బజాయించి చెప్పేలేకపోయాడా? ఇలా నన్ను దోషిలా నిలబెడితే కాని శిక్షించినట్టవదా? తను ఎన్నిసార్లు తలవంచి లొంగిపోలేదు. భర్త కనుక ఆ ఒక్క హద్దు దగ్గర నిలిపితే తన అభిష్టం నెరవేరుతుంది అనుకుంది గాని ఇలా తెగిపోతుందనుకోలేదు. 10 మంది తననిలా ఆడిపోసుకుంటుంటే ఇంకేం బ్రతుకుతుంది? జీవత్యమల్లా మంచం మీద పడున్న అరుంధతి, ఆ కిందనే చాపలో బోర్లా పడుకున్న జగదాంబ తేడా లేనట్టున్నారు. హాల్లో అన్నగారు ఇతరులు చర్చిస్తూ, విమర్శిస్తూ తమ పోషణాభారాన్ని భరించడానికి చేస్తున్న సన్నాహాలు అన్నీ వింటూనే ఉంది. జగదాంబ వింటోంది. వాళ్ల హృదయాలు ఎంతగా పగిలిపోతున్నాయో. మధ్యాహ్నం గడిచి రాత్రి భోజనాలు ముగిసి అంతా పడుకున్నారు. పనులతో అలసిన వాళ్లు నిద్రపోయారు ఆదమరిచి. రాత్రి 12 దాటింది. నూతిగట్టు మీద నీడొకటి కుడి చేతివైపుగా వచ్చి 2 చేతులు జోడించి గట్టు మీద కాలు వేయబోయింది. వెనక నుంచి 2 చేతులు ఆమెను చుట్టి గట్టిగా పట్టుకున్నాయి. ఉలిక్కిపడి వెనక్కి చూసింది. అమ్మా, అవును, నువ్వీ పని చేస్తావని నాకు అనుమానంగానే ఉంది. అందుకే కనిపెట్టుకుని చూస్తున్నాను. నేనింకెందుకమ్మా బ్రతికేది? అందరూ నన్ను నిందిస్తున్నారు. నేను చేసిన తప్పేమిటి? నన్ను చచ్చిపోని.
అయితే సరే, ఇద్దరం ఒకేసారి దూకేద్దాం రా. అమ్మా, అవును, నేను మాత్రం ఇంకెందుకు బ్రతకాలి? నాన్నగారు పోయాక నేనింకా బ్రతికే ఉన్నానంటే కడుపును పుట్టిన పిల్లలున్నారు కదా, వాళ్ళని చూసుకుంటూ ఆ దుఃఖం మరిచిపోవాలని. నువ్వు కూడా చచ్చిపోతే ఇక నేనెందుకు? నాన్నగారు పోయే ముందు 2 రోజుల క్రితం నన్ను పిలిచి, అరుంధతిని నువ్వు చదివించు, నేనా పని చేయలేకపోయాను అని చేతిలో చేయి వేయించుకున్నారు. అమ్మా, దుఃఖోద్వేగంతో తల్లి భుజం మీద వాలిపోయింది అరుంధతి. నేను పాపిష్టిని అని గొణిగింది. తల్లి ఆమె భుజం నిమిరింది. 10 నిమిషాల తర్వాత ఇద్దరూ లోపలికొచ్చారు. మర్నాడు మళ్లీ చర్చలు సమావేశాలు జరుగుతున్నప్పుడు సుబ్బమ్మగారు తను కాశీ వెళ్ళిపోతానని, అక్కడే జీవితం అంతం చేసుకుంటానని, కొడుకు దగ్గర తప్ప తాను ఎవరి దగ్గర ఉండలేనని చెప్పి అక్కడుండేందుకు ఏర్పాట్లు చూడమన్నారు. వారం రోజుల తర్వాత పొలం ఇల్లు అమ్మకాలైపోయి పెద్దల సమక్షంలో పంపకాలు ముగిసి ప్రస్తుతం జగదాంబ అరుంధతి కొన్నాళ్లు సత్యం తీసుకెళ్లేటట్టుగాను, ఆ తర్వాత హైదరాబాదులో రాజు దగ్గర ఉండేటట్టు నిర్ణయాలు జరిగాయి. ఆ రోజు బళ్ల మీద కొందరు రైలు స్టేషన్కి, మరికొందరు బస్టాండ్కి, మిగిలిన బంధుజనం పడవల రేవుకి ప్రయాణమయ్యారు. బళ్ళు సాగాయి. ఇల్లు దూరమైంది. ఏ ఆశలతో ఆ ఊరొచ్చారో, ఏ బంధుత్వాలను కలుపుకున్నారో ఆ ఆశలన్నీ ఆశానిపాతాలై ఆ బంధుత్వాలు సడలిపోయి తిరిగి వెళ్ళిపోతున్నారు. రామభద్రశాస్త్రి గారు, సుబ్బమ్మగారు బ్రతికే ఉన్నారు, ముసలి ఒగ్గులై. కాని పిడుగులాంటి వెంకట్రావు గారు దాటిపోయారు. బళ్ళు ముందుకు వెళ్ళాయి. పాలెం పొలిమేరలు దాటాయి. పాలెంతో రుణం తీరిపోయింది. జీవిత అధ్యాయాల్లో ఒక్కో పేజీ తిరిగిపోయి గతాన్ని వెనక్కి నెడుతూ ముందుకు పరిగెత్తిస్తోంది. దూరంగా రైలు స్టేషన్, పట్నం వెళ్లే కాలిబాట, 4 ఏళ్లు ఆ బాట మీద గుర్రపు బండిలో వెళ్లడం అంతా కలలా కరిగిపోతూ కళ్ళల్లో పలచగా తిరిగిన కన్నీళ్లలో కలిసిపోయింది. బెజవాడ ప్లాట్ఫారం పెళ్లివారిల్లులా సందడిగా ఉంది. ప్లాట్ఫారం మీద పక్కచుట్ట పెట్టే మరచెంబు పెట్టుకుని కూర్చున్నారు అరుంధతి, జగదాంబ. కొద్దిసేపట్లో బెజవాడ నుంచి బయలుదేరబోయే ప్యాసింజర్లో హైదరాబాదుకు వెళుతున్నారు. పెట్టె మీద కూర్చుని చుట్టూ జరుగుతోన్న హడావిడి చూస్తోంది అరుంధతి. వేసవికాలపు వేకువ చల్లగా హాయిగా సేద తీరుస్తోంది. భుజాల నిండుగా కొంగు కప్పుకొని పక్కచుట్ట మీద ముడుచుకున్నట్టు కూర్చున్న జగదాంబ, పూలు కొనుక్కుంటావా అని అడిగింది. వద్దులే అంది అరుంధతి. కళ్ళకింపుగా కనిపిస్తోన్న పూలు మరొకప్పుడైతే అడిగి మరీ కొనుక్కునేది. కాని ఆ సరదా ఉత్సాహం అన్నీ పోతున్నాయి అరుంధతికి. కూతురి మక్కువలన్నీ తెలుసున్న ఆ తల్లి హృదయం తన దుఃఖాన్ని మరిచిపోయి కూతురి సంరక్షణ భారాన్నే ముఖ్యంగా పెట్టుకుంది. ఇంతకుముందు అత్తగారు తనకు అవకాశం ఇవ్వకుండా ఆవిడే చూసుకునేవారు. అప్పుడు అరుంధతికి కూడా తన అవసరం లేకపోయేది. ఇప్పుడు అత్తగారు లేరు. అరుంధతికి అన్ని విధాలా ఎదురు దెబ్బలే తగిలాయి. తండ్రి పోవడం, భర్త నిరాకరించడం, ఒకదానిపైన ఒకటి పడిన దెబ్బలు. బెంబేలు పడి బేలగా చూస్తూ నిర్లిప్తంలోకి జారిపోతోంది. అన్నింటిపైన ఆసక్తిని చంపేసుకుంటోంది. ఏదీ కావాలని అడగదు. జగదాంబకి కూతుని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. తన బెంగని పక్కకు నెట్టి అనుక్షణం అరుంధతి బాగోగులే చూస్తోంది. టైంకి సరిగ్గా బయలుదేరింది రైలు. తెలతెలవారుతోంది. కిటికీ దగ్గర కూర్చుని బయటికి చూస్తోంది అరుంధతి. కొంగు నిండుగా కప్పుకుని కూతురికి దగ్గరగా కూర్చుని పెట్టెలో అందర్నీ గమనిస్తోంది జగదాంబ. ఈ ప్రయాణం కొత్తగా, దీర్ఘంగా, భయంగా ఉందావిడికి. గాలికి ముంగురులు ఎగురుతుంటే తోసుకునేందుకు కూడా శ్రద్ధ లేనట్టు, ఎంతకని తోసుకోగలను అన్నట్టు చూస్తోంది బయటికి. 5-6 నెలల నుంచి చిక్కిపోయింది. అయినా పరువం పొంగులు దాగడం లేదు. గుండ్రటి ముఖంలో మరింత గుండ్రటి బొట్టు, పెద్దగా ఉన్న చెవులకి దుద్దులు, సన్నగా పొడుగ్గా సాగిన కనుబొమ్మలకి కిందుగా, బాగా కిందుగా చెంపల మీద చిన్న చిన్న వెంట్రుకలు, పచ్చని బుగ్గల మీద 1-2 మొటిమలు పొటమరించున్నాయి. అలా చూస్తున్నప్పుడు ఆవిడికి గుండెల్లో చిన్నగా దడ పుట్టింది. చిన్నప్పుడు తైలం తెచ్చుకున్న ఎవరైనా మరొకళ్ళు పట్టుకుపోతారేమో అని చేతులు వెనక్కి దాచుకుంటారు. ఈ యవ్వనపు నిగారింపుని కొంగు చాటు చేసి కాపాడగలనా అనుకుంది జగదాంబ. రైలు కుదుపుల ఆవిడి ఆలోచనలు గుండెల్ని కుదిపేస్తున్నాయి. ఖమ్మం మెట్టొస్తుంటే అరుంధతి చూపుల్లో ఎంతో ఆతృత, ఉత్సుకత నిండిపోయేవి. ఎన్నో ఏళ్ల నుంచి నిరీక్షించిన పెన్నిదిలా ఆమె మనస్సు ఉత్సాహంగా ఉరకలు వేసింది. అదిగో ఇళ్ళు. ఇటుపక్క రామాలయం, అటుపక్క పచ్చమేడ. తల అటు ఇటు గబగబా తిప్పుతూ దాటిపోతున్నవన్నీ చూస్తోంది. స్టేషన్లో రైలాగాక ఎవరైనా తెలిసిన వాళ్లు కనబడితే బాగుండు అనుకుంది. కాని జగదాంబ మాత్రం ఎవరైనా కనబడతారేమో అనే బెదురుతో ముఖం చాటు చేసుకుంది. రైలు కదిలింది. మళ్లీ ప్రయాణం. వరంగల్ దాటి కాజీపేటొచ్చినప్పుడు మళ్లీ అరుంధతికి కుతూహలం, జగదాంబకి కలవరం. కదిలిపోయింది రైలు.
ప్యాసింజర్ బండి నిక్కుతూ నీలుగుతూ హైదరాబాదు చేరింది. రాజు స్టేషన్కొచ్చాడు. మీరు భోజనాలు చేశాక ఈ మధ్య తలుపు తెరుచుకోవచ్చును. ఇన్నాళ్ళు నాకు అవసరం లేదు గనుక తీసేవాణ్ణి కాదు. మీరు ఆడవాళ్ళు గనుక తీసుకోండి. ఆ పక్కవాటా ఇంటి వాళ్ళదే మీరొస్తారని చెప్పినప్పుడు ఈ తలుపు తెరవమనండి అని వాళ్ళు చెప్పారు. మరో సంగతి అని తల్లి దగ్గరగా వచ్చి, అరువు విషయంలో ఏం చెప్పకు. బావ చదువు పూర్తి కాలేదని చెప్పు అనేసి వెళ్ళిపోయాడు. 9:30 కల్లా భోజనం ముగించుకున్న రాజు. బాత్రూంలో స్నానం చేస్తోంది అరుంధతి. కూతురు వినలేదు, అంతే చాలు అనుకుంది జగదాంబ. మొదట్నుంచి రాజు విసుక్కుంటూ తిడుతున్నందుకు అరుంధతి కుమిలిపోతూనే ఉంది. ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ భోజనాలు పూర్తి చేసి ఇల్లంతా శుభ్రం చేసి ముందు గదిలోకొచ్చారు. నిన్నటి అలసటింకా తీరినట్లేదు. అయినా కొత్త వాళ్లతో వెంటనే ఏం మాట్లాడగలమని మధ్య తలుపు తీయకుండానే చాపలేసుకుని తలగళ్ళు పెట్టుకుని కాసేపు పడుకున్నారు. ఏంటే నిద్రపోలేదా? మెలకు వచ్చి జగదాంబకి పక్కన కూతురు కదులుతున్నట్టే లేచి కూర్చుంది. పడుకునే లేచాను. ఇంకస్తమానం ఇదే పని, చేసేదేముంది? అక్కడైతే చిన్నవదిన కబుర్లేనే చెప్పేది. జీవం లేనట్టు నవ్వింది. సరేలే, ఇక్కడ కూడా బోల్డు కాలక్షేపం కాకపోదు. కానీ అది కాదు సరైన దారి. ఏదైనా మంచి వ్యాపకం కల్పించుకోవాలి. ఇంతలో టకటక తలుపు మీద కొట్టి ఏమండి అని పిలిచారెవరో. లేచి తలుపు తెరిచింది అరుంధతి. చాప మీద సరిగ్గా సర్దుకుని కూర్చుంది జగదాంబ. నడివయసుకి కాస్త అటుగా ఉన్న ఇంటి ఇల్లాలు తనని పరిచయం చేసుకుంటూ, వరలక్ష్మి అనుకోండి, వరాలమ్మ అంటారంతా. మీరు మీ అమ్మాయి నేను వస్తున్నట్టు తెలుసు, ప్రయాణ బళ్ళకి ఉంటుంది కదా అని పిలవలేదు. భోజనాలు నిద్రలు అయ్యాయా అని అడిగింది. ఎప్పటినుంచో ఎరుగున్న వాళ్ళు మధ్యలో ఊరికెళ్ళొచ్చిన వాళ్ళని అడిగినట్టు. జగదాంబ చెప్పింది వివరాలన్నీ. అవును, ఆ మధ్య వాళ్ళ నాన్నగారు పోయారని రాజారావు చాలా బాధపడ్డాడు పాపం. ఆఖరివాడు కదూ, ఆపేక్ష ఎక్కువే ఉంటుంది. ఏం చేస్తాం, వస్తుంటాయి కష్టాలు సుఖాలు. మనం మనుషులం కదండి, భరించాలి. కష్టాన్ని త్వరగా మరిచిపోవాలి, సుఖాల్ని చాలా కాలం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది నా తత్వం. నేను చాలా డక్కాముక్కీలు తిన్నానులేండి అంటూ నవ్వుతూ గంట కాలం ఇట్టే కరిగించేసి, వస్తా, ఆయనొచ్చే వేళైంది, కాఫీ టిఫిన్ చూడాలి, తలుపేసుకోండి. చూడమ్మా, నీ పేరు అరుంధతి అన్నావు కదూ, మా అమ్మాయి వచ్చాక ఇద్దరూ మాట్లాడుకోవచ్చు. పెద్దాళ్లతో ఏముంటాయి విశేషాలు అని మరో చిరునవ్వు పారేసి తలుపులు రెండూ లాగి దగ్గరగా వేసి వెళ్ళిపోయింది. ఓ పిల్ల తెమ్మెర అలవోకగా పలకరించి పులకరింపజేసి వెళ్ళినట్టుంది ఆమెతో పరిచయ భాగ్యం. మీ పేరు అరుంధతి అట కదూ? అవును. మీ వారు రాజమండ్రిలో బిఎస్సీ చదువుతున్నారా? అబ్బో సిగ్గా నవ్వింది. సిగ్గే, కాని ఆత్మవంచన చేసుకుంటున్నందుకు కలిగే సిగ్గు. అది సరే కాని మీరు ఎస్ఎస్ఎల్సీ పాస్ అయ్యారు కదా, ఇప్పుడిలా ఊరికే ఉండడం ఎందుకు? మా కాలేజీలో చేరకూడదు? అందుకు మీ వారి పర్మిషన్ కావాలా? అబ్బే అక్కర్లేదు. అయితే మీ వారు మంచివారేనన్నమాట. చిన్నగా నవ్వేసింది. చేరండి, చక్కగా ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు కాలేజీకి. చూద్దాం. ఆ తర్వాత హైదరాబాదు విశేషాలు గలగల సెలయేటి పొంగులా చెప్పింది. ఆ అమ్మాయి పేరు సునీత, ఇంటివారి చిన్నమ్మాయి. చీకటి పడుతుంటే డాబా దిగి ఇద్దరూ కిందకొచ్చారు. ఆ రాత్రి అరుంధతికి మళ్లీ ఆలోచనలు, మగత నిద్ర. తను కాలేజీలో చేరుతుందా? ఏనాటి యాస, ఎన్ని అవాంతరాలు! ఇప్పుడు మళ్లీ మూడైన మాను చిగురులు వేస్తుందా? జగదాంబే రాజు దగ్గర ఆ ప్రస్తావన తెచ్చింది. మొహం కొంచెం గొంటు పెట్టుకున్నా 6 నెలలుగా నేలకూలిన మల్లెతీగలా వడిలిపోతున్న చెల్లెల్ని చూస్తుంటే అంతకన్నా గత్యంతరం లేదనిపించింది. మాధవరావు తీసుకెళ్లని పక్షంలో చదువుకోవడమే శరణ్యం. ఎన్నాళ్ళని అన్నదమ్ముల దగ్గరుంటుంది? సరేలే, ఆ సర్టిఫికెట్స్ అవి తీసుంచు, నేను వెళ్ళి కొనుక్కుంటాను అన్నాడు రాజు. అరుంధతి ఎగిరి గంతే లేదు. మౌనంగా మనసులోనే సంతసించింది. కోటిలోని ఉమెన్స్ కాలేజీలో కాలేజీ బుక్స్ పట్టుకుని వెళుతున్న అరుంధతి ఎన్నో అనుకుంది. ఈరోజు నాన్నుంటే ఎంత బాగుండేది. మాధవరావు ఈ గేటు దాకా తోడొచ్చుంటే ఎంత సంతోషించేది. బామ్మ నవ్వుతూ, పోనీ వెర్రిపిల్ల, చదువుకో అంటే ఎలా ఉండేది? వాళ్ళు లేరు. కానీ అమ్ముంది. నా కోసం అమ్మ తన బెంగ బాధ మరిచిపోయి నన్ను కనిపెట్టి నా సుఖం చూసే అమ్ముంది. అది చాలు, అదే కావాలి అనుకుంటూ క్లాసులోకి అడుగు పెట్టింది. వారం రోజుల్లో మొలకెత్తిన ధాన్యం గింజల్లా అరుంధతిలో నూతన కాంతి, చైతన్యం తొణికిసలాడాయి. జగదాంబ చాటుగా కన్నీరొత్తుకుని, నీకు పెళ్లి చేసి అన్యాయం చేశాం, అంతా ఆవిడ వల్లే, కాశీ కానాడే పోయింటే అనుకుంది. రాజన్నయ్య టేబుల్ మీద అరుంధతి కాలేజీ బుక్స్ ప్రత్యక్షమయ్యాయి. కాలేజీ జీవితం ప్రారంభమైంది అరుంధతికి. 6 నెలల తర్వాత వెంకట్రావు గారి సంవత్సరీకాలకి ముగ్గురు నరసాపురంలో ఉన్న పురుషోత్తం దగ్గరికి వెళ్లారు. సత్యం, పద్మ పిల్లలు వచ్చారు. సూర్యానికి సెలవు దొరకలేదు. నాగపూర్ నుంచి రాలేదు.
మాటల సందర్భంలో అరుంధతి కాలేజీలో చేరిందన్న సంగతి తెలిసి మొత్తానికి సాధించావు, గట్టిదనివే అంటూ ఎత్తిపొడుపులా నవ్వింది రాజ్యం. అరుంధతి మౌనంగా ఊరుకుంది. జగదాంబ మనసు గిలగిలాడింది. ఏం సాధించింది? మీ అందరిలో దాని జీవితం ఆటవిడిపైపోయింది. ఆమె మనసు ఆక్రోశించింది. కార్యక్రమాలన్నీ ముగిసి తిరిగొచ్చేశారు. మళ్లీ మామూలు దినచర్యలో పడ్డారు. శీతాకాలపు పొద్దుల రోజులు గబగబా తిరుగుతున్నాయి. అసలు మనసే ప్రధానం. చీకు చింత తెలియనప్పుడు రోజులు చాలా త్వరగా గడిచిపోయినట్టు, విచారం దిగులు కలిగినప్పుడు ఎప్పటికీ పొద్దు గూకినట్టుండక ఆగిపోయిన గడియారంలా విసుగు కలిగిస్తోంది. 2 ఏళ్ల కాలం గిరును తిరిగింది. అరుంధతి ఇంటర్ పాస్ అయి సర్టిఫికెట్ తీసుకుంది. ఈ 2 ఏళ్లు మరో కొడుకు దగ్గరికి వెళ్లకుండా అరుంధతి కోసం జగదాంబ హైదరాబాద్లోనే ఉండిపోయింది. పరీక్ష పాస్ అయిన సందర్భంలో సునీత అరుంధతిని బలవంతం చేసి సినిమాకి తీసుకెళ్ళింది. అదేదో ప్రేమ సినిమా. సునీత సినిమా చూస్తున్నంతసేపు అరుంధతి వైపు చూసి నవ్వుతోంది. రేపు తమరు మీ శ్రీవారితో అలాగే మాట్లాడాలి అంది. అరుంధతి నవ్వేసింది. ఇంకెంత, రేపో మాపో వచ్చి లాక్కెళ్ళిపోతారు. ఇలాగే చెవి దగ్గర గుసగుసలాడుతోంది. తను రేపు బిఏలో చేరాలనుకుంటోంది. శ్రీవారు వచ్చి తీసుకెళ్తారా అనుకుంటోంది. ఈ నాటకం ఎన్నాళ్ళిలా? సునీత మంచి మనసున్న పిల్ల. వాళ్ళమ్మగారిలా ఇలా మోసం చేయడానికి మనస్కరించడం లేదు. చెప్పేయాలి. నిజంలో ఉన్న హాయి అబద్ధంలో లేదు. ఒక అబద్ధం చెప్తే దాన్ని నిలిపేటందుకు చుట్టూ మరెన్నో చేర్చాల్సి వస్తుంది. ఈ ముసుగులో ఎన్నాళ్లు దాచుకున్నా ఎప్పటికైనా బయటపడక తప్పదు. ఆలస్యం చేస్తే తర్వాత వాళ్లు మరింత అపార్థం చేసుకోగలరు. అన్యమనస్కంగా ఉన్న అరుంధతిని అదంతా శ్రీవారి మీదకి మళ్లిన గాలి అని గేలి చేసింది సునీత. ఇంటికొచ్చాక తల్లి దగ్గర పడుకున్నప్పుడు, అమ్మా, మనం నిజం చెప్పడమే మంచిది. ముందు ముందు తెలీదా? బిఏ చదివితే ఇంకా అత్తారింటికి తీసుకెళ్లరేమని అడగరా అని అడిగింది. చెప్పనంతవరకు గౌరవమే, చెప్తే చులకం చేస్తారు. వాళ్ళలా లేరు. పిచ్చిదానా, సంఘం అంటే వాళ్ళొక్కరేనా? నోరు దాటితే పృథ్వీ దాటుతుందని ఊరికే చెప్పరు. వీళ్ల నుంచి సానుభూతిగానైనా మరొకరికి తెలిస్తే వాళ్ళ నుంచి మరొకరికి, 10 మందికి తెలిసాక ఎందరూ మంచి మనసుతో అర్థం చేసుకోగలరు. వద్దులే, ఈ 2 ఏళ్లు గడిచిపోని, తర్వాత చూద్దాం. నేనెలాగో సర్ది చెప్తాలే. అరుంధతి కిన్నురాలైంది. నిజం చెప్పి బ్రతకడం కష్టం, అబద్ధాన్ని బ్రతికించడం కష్టం. మాధవరావు తనని తిరస్కరించాడని చెప్తే చులకనైపోతాను. ఇక రెండోది, ఆయనొచ్చి తీసుకెళ్తారనేది జరగదు. ఇంతకీ మాధవరావు తనని తిరస్కరించాడా? తనే తిరస్కరించిందా? తనే దూరం చేసుకుంది. తన కోరిక ఆమోదిస్తాడనుకుని బెట్టుగా ఉండాలనుకుంది. ఇలా రభస జరుగుతుందనుకోలేదు. ఏం చేస్తాను? అబద్ధాల నీడలోనే నడవాలి, నిట్టూర్చింది. ఆస్తి పంపకాలప్పుడు తొలక కొన్నాళ్లు ఉంచుకోవాలనుకున్న అరుంధతి చదువు మూలంగా జగదాంబ హైదరాబాద్లోనే ఉందని సూర్యం వచ్చి తల్లిని చెల్లిని మళ్లీ కాలేజీలు తెరిచేలోగా రావచ్చని తీసుకువెళ్లాడు. 2 నెలలు నాగపూర్లో ఉండి మళ్లీ హైదరాబాద్ వచ్చారు. వరలక్ష్మి గారికి నాగపూర్ ముచ్చట్లు చెప్తూ అరుంధతిని బిఏ కూడా పూర్తి చేయమని అల్లుడు ఉత్తరం రాశాడు అని చెప్పింది. మరింకేం, మీ అల్లుడు చాలా మంచివాడు. అరుంధతి అదృష్టవంతురాలు. అయితే ఈ సంవత్సరం మా అమ్మాయికి తోడుంటుందన్నమాట. నిష్కల్మషంగా వరలక్ష్మమ్మగారు ఆనందిస్తుంటే గదిలో టేబుల్ మీద తలానించుకుని మూగగా రోధించింది అరుంధతి. సునీత సంతోషంతో కౌగులించుకుని, మీ వారెంత మంచివారో, ఒకసారి రమ్మని రాయకూడదు, నేను చూస్తాను అని గెడ్డం పట్టుకుని ఊపింది. ఆయనకి తగని సిగ్గు, రారు. చూసావుగా, ఈ 2 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా రాలేదు. సునీత కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే అరుంధతి నవ్వేసి ఇంట్లోకొచ్చేసింది. కాలేజీలు తెరిచి అరుంధతి బిఏలో చేరింది. సునీత అరుంధతి పోటీ పడినట్టు దీక్షగా చదవసాగారు. ఆ దీక్ష పట్టుదల చూస్తుంటే జగదాంబకి ఆశ్చర్యంగా ఆనందంగా ఉండేది. ఆయనుంటే నిజంగానే ఆనందించేవారు. మగపిల్లలు చదువుకునే రోజుల్లో తనకేం తెలిసేది కాదు. ఈ రాజుగాడు కూడా ఏదో చదివాడు కాని ఇంతలా చదివే లోకంలా లేడు అనుకునేది. పరీక్షలప్పుడు ఏదైనా నోట్సు రాసుకునేటప్పుడు కాఫీ కలిపి పట్టుకొచ్చి అందించేది. అరుంధతి కళ్ళు కృతజ్ఞతగా మెరిసేవి. మెళ్ళో మంగళసూత్రాలు, నల్లపూసలు, మిట్టెలతో టేబుల్ దగ్గర కూర్చుని అంతంత లావు పుస్తకాలు చదువుతున్న కూతుర్ని వింతగానే చూసేది. అప్పుడప్పుడు ముఖం మీద చిరుచెమటలు పడితే చీరకొంగుతో తుడిచేది. అరుంధతికి మనసంతా తల్లి పట్ల ఆర్ద్రతతో నిండిపోయేది. పరీక్షలు రాసింది. ఆదమరిచి హాయిగా నిద్రపోయింది ఆ రోజు. కలలో కొత్త బిల్డింగు, పొట్టుపరికినీ కట్టుకున్న అమ్మాయి, క్లాసుల తర్వాత మారిపోతూ జట్కా బండి, అది కరిగిపోయి పెద్ద గేటున్న బిల్డింగ్, అలా అలా ఆ చిన్నారి పాపే పెద్ద పెద్దగా ఎదుగుతున్నట్టు, చుట్టూ అన్నీ పుస్తకాలు, లావు పుస్తకాలు, సన్నవన్నీ బిల్డింగ్లా తయారై ఆ పాప దానిమీదకి ఎగిరి కూర్చుంది.
కల చెదిరి మెలకు వచ్చింది అరుంధతికి. మనోభీష్టం నెరవేరడమంటే ఇదే కాబోలు అనుకుంది. రిజల్ట్స్ పడ్డాయి. అరుంధతి ఫస్ట్ క్లాసులో పాస్ అయింది. సునీత సెకండ్ క్లాసులో వచ్చింది. అరుంధతి చిరకాల వాంఛ నెరవేరిపోయింది. సుబ్బమ్మగారు కాశీలో పోయారన్న వార్త ఆ మర్నాడు తెలిసింది. సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అన్నాడో మహనీయుడు. కాని ఎలాంటి స్నేహం? పాలు నీళ్లు కలిసినట్టుండే స్నేహం. రూపాలు వేరైనా మనసులు ఒకటే అనే స్నేహం. పువ్వు నుంచి తావిని విడదీయలేనంతగా కలిసిన స్నేహం. అలాంటి స్నేహం తీయనైంది, అమృత తుల్యమైంది. 4 ఏళ్ల స్నేహబంధంలో వరలక్ష్మమ్మ కుటుంబంలో అందరూ జగదాంబని, అరుంధతిని అమితంగానే అభిమానించారు. నిష్కల్మషమైన మనసుతో ఆదరించారు. కాని జగదాంబ లోకరీతి తెలిసి జాగ్రత్త పడింది. పాలెంలో ఉన్నప్పుడు అనుభవాలు ఆమె మరిచిపోలేదు. అందుకని ఎంత స్నేహంగా ఉన్నా కొన్ని రహస్యాలు దాచి ఉంచేది. అందులో ముఖ్యమైంది అరుంధతి సంసార పరిస్థితి. అల్లుణ్ణి పొగుడుతూ ఉండడం, ఉత్తరాలు రాశాడని కల్పించి చెప్పేది. తాము ఊరికెళ్ళొచ్చినప్పుడు అక్కడికి అల్లుడొచ్చి వెళ్లాడని బొంకేది. అరుంధతి చుట్టూ అబద్ధాల గోడలు కడుతూ కాపాడాలని చూసేది. బిఏ పూర్తి చేసింది కనుక ఇప్పుడు మాధవరావుని సంప్రదించి సంసారం చక్కదిద్దాలని ఆమె ఆరాటం. ఏమూలో చక్కబడుతుందనే ఆశ. అందుకనే పెద్ద కొడుకు దగ్గరికి వెళ్లాలని పెట్టే బెడ్డింగ్ సర్దేస్తోంది. సామాన్లు సర్దుకుంటున్నప్పుడు సునీత అక్కడే కూర్చుండిపోయింది. వెళుతున్న అరుంధతి, మీ వారి ధ్యాసలో పడి మరిచిపోకు నన్ను. వారానికి ఉత్తరమైనా రాస్తుండు. ఏంటేంటో చెప్తోంది ఆ అమ్మాయి. మరొక గంట తర్వాత తల్లిని చెల్లిని రైలెక్కించడానికొచ్చిన రాజు ముఖం ఎందుకో ఆందోళనగా, ఊహించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటి అయోమయావస్థగా, మరేదో సంశయం, సందిగ్ధంలాంటి సూచనతో రోజు కంటే భిన్నంగా కనపడింది జగదాంబకి. ఏంట్రా అలా ఉన్నావేం? ఆమెకి కంగారుగా ఉంది. ముఖానుకున్న చిరుచెమటలు తుడుచుకుని, ఏం లేదు అంటూ మెల్లగా జేబులోంచి ఉత్తరం బయటికి తీశాడు. వినబోయే వార్తని పట్టుకోవాలని ముందుగానే ధైర్యం చెప్తూ, అసలు మన వాళ్ళు ఆచారాలని సాంప్రదాయాలని గుడ్డిగా నమ్ముతారమ్మా. దేవుడు ఎక్కడ్లేడు, ప్రతి చోట ఉన్నాడని చెప్తూనే మళ్ళీ కులం అని మతం అని కట్టుబాట్లు చేస్తారు. మనుషులంతా ఒకటే కదా, అందరిలో ఉన్న రక్తం ఒకటే. ప్రేమ, కరుణ, జాలి, కష్టం, సుఖం అందరికీ ఉంటాయి. ఆకలి, నిద్ర, రోగాలు ఎవరికుండవు. కనుక మనుషులంతా ఒకటే. వసుదైక కుటుంబం అంటారు కదా, అంటే ఏమిటి? మనిషికి మనిషికి మధ్య ఉన్న హద్దులు, ఆంక్షలు చెరిపేసి అంతా ఒకే కుటుంబంలా ఉండాలని కదూ. ఆయాసం తీర్చుకునేందుకు కాగాడు. జగదాంబ రెప్పపాటు లేనట్టు అలా నిలబడింది. తల దూకుంటున్న అరుంధతి దువ్వెన తలలోనే ఉంచేసి చూస్తోంది విస్మయంగా. అర్థం పర్థం లేని ఈ ఉపన్యాసానికి అర్థమేమిటి? అవతల ప్రయాణానికి సిద్ధం చేసుకున్నారు. రిక్షా తీసుకొస్తాడేమో అనుకుంటే తేలేదు. పోనీ రైళ్లను గురించి, ప్రమాదాల గురించి మాట్లాడితే కొంత సమయానుకూలంగానైనా ఉండేది. అది కాకపోతే బ్యాంకులో తనకి ఆలస్యమైనందువల్ల ఆఫీసు పనుల గురించో, బస్సు అందలేదనో చెప్తే సందర్భ సహితంగా ఉండేది. కాని ఇదేంటి? కులాలు, మతాలు ఈ ప్రయాణానికి ముందు ఎందుకు చెప్పాలి? ఏమైనా సంబంధం ఉందా? ఒరే రాజు, ఏంటిదంతా? పైత్యంగాని రాలేదు కదా? పోనీ మా ప్రయాణం రేపటికి వాయిదా వేసుకుంటాం అందావిడ గాబరా పడుతూ. ఉత్తరం అందించబోయి, ఏం లేదులే, నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు అని ఉత్తరం మళ్ళీ తనే పట్టుకుని, సూర్యవన్నయ్య పెళ్లి చేసుకున్నాడట. ఆ అమ్మాయి పేరు రోజారాణట. మన కులం కాదు. గబగబా చెప్పేసి ఉత్తరం జేబులో పడేసుకున్నాడు. 1, 2, 5 నిమిషాలు మాటలు మరిచిపోయినట్టు నిలబడిపోయారు జగదాంబ, అరుంధతి. వాళ్ళలా వదిలేసి కుర్చీలో కూర్చుని బూట్లు విప్పుకుని టేబుల్ కిందకి తోసేస్తూ, నేను అనేదేంటంటే, అసలు ఈ జగత్తంతా పరమాత్మ స్వరూపమే. మనం పెట్టుకునే పేర్లు, కులాలు అన్నీ ఉత్తవే. స్త్రీ పురుషుడు, మంచి చెడు అంతే. ఆ 2 వర్గాలే నిజం. మిగిలినవన్నీ అబద్ధం. స్త్రీ అంటే ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కమల, సీత, పార్వతి, రోజారాణి. ఆమె స్త్రీ అవునా కాదా అది చూడవలసింది. సూర్యం, రోజారాణి ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అంతే అని లేచాడు, మిగిలిపోయిన ఉపన్యాసం పూర్తి చేస్తూ. 10 నిమిషాల తర్వాత రాజు మొహం కడుక్కునొచ్చాక, అమ్మా బాధపడకు, వాడేమీ చిన్నపిల్లాడు కాదు. వాడికి నచ్చిన దారిలో వాడు ప్రయాణం చేయదలుచుకున్నాడు. మీరింకా మీ ప్రయాణం సంగతి చూడండి. నాకు కాఫీ, టైం ఎక్కువ లేదు, రిక్షా తీసుకొస్తాను అన్నాడు చాలా మామూలుగా. అరుంధతి జడంటే వేసుకుంది కాని గోడ దగ్గర అలాగే నిలబడిపోయింది.
ఏంటారు బిఏ పాస్ అయ్యావు? నువ్వింకిలాంటి షాకులకి లోనవ్వకూడదు. లైట్గా తీసుకోవాలి. మరి చదువుకోవడం అంటే ఏంటి? అమ్మకి నీకు తేడా లేదు. కమాన్, తొందరగా సామాన్లన్నీ ముందు గదిలోకి మార్చు అంటూ తొందర చేశాడు. అది కాదురా రాజు, చేసుకునేదేదో అయినింటి పిల్లని. అదిగో మళ్ళీ అదే మాట. అయినింటి పిల్లే, వాళ్ళకి డబ్బు బాగానే ఉందట. అబ్బా అది కాదురా. ఇదిగో అమ్మా, నేను చెప్పిందంతా ఎందుకు? అయినిల్లు కానిల్లు అవన్నీ మరిచిపో. నువ్వు అన్నయ్యకి ఆశీర్వచనాలు పంపు. పెద్దన్నయ్యకి సత్యమన్నయ్యకి కూడా రాశాడట. అందుకని నువ్వక్కడికి వెళ్ళి ప్రత్యేకించి ఏం చెప్పనక్కర్లేదు. వెళ్ళాక నీ దస్తూరితో అన్నయ్యని దీవిస్తున్నట్టు ఓ ఉత్తరం రాసిపడే చాలు అన్నాడు. రిక్షా తీసుకొచ్చాక, మరో మాట, ఈ సంగతి మన మధ్య ఉంచు. వరలక్ష్మి గారికి చెప్పకు. అన్నయ్యని క్షమించాల్సిందానివి నువ్వు. వాళ్ళంతా విమర్శించాల్సింది, సానుభూతి చూపించాల్సింది ఏమీ లేదు. నువ్వు వాళ్ళకు అవకాశం ఇవ్వకు. మరింతగా గొంతు స్థాయి తగ్గించి చెప్పాడు. మధ్య తలుపు వేసినప్పుడు ఆ ముగ్గురు చాలా చిన్నగానే మాట్లాడుకుంటారు ఎప్పుడూ కూడా. మౌనంగా ఊరుకుంది జగదాంబ. రిక్షా కదులుతున్నప్పుడు వీధిలోకొచ్చి వరలక్ష్మమ్మ, సునీత వీడుకోలు చెప్తుంటే అరుంధతి తమ ఆత్మవంచనకి తల వంచుకుంది. వాళ్లది నిష్కల్మషమైన నవ్వు, కాని తమదో కృత్రిమం. అలా నటించకపోతే బ్రతకలేమంటుంది అమ్మ. నరసాపురంలో చెన్నకేశ్వరస్వామి ఆలయం వీధిలో ఉన్నాడు పురుషోత్తం. సెంట్రల్ ఎక్సైజ్లో పనిచేస్తున్నాడు. 4 పిల్లలు. అత్తగారు ఆడపడుచు వస్తున్నట్టు ముందుగానే తెలుసుకొనుక వంట చేసే ఉంచింది రాజ్యం. బండి దిగి పెట్టే బెడ్డింగ్తో ఇంట్లోకొచ్చాక, చూసారా అత్తయ్య, సూర్యం ఎంత పనిచేశాడో అంది. గుమ్మంలోకి రాగానే వేసిన మొట్టమొదటి ప్రశ్నే ఇలా నిలదీస్తే ఇంక జగదాంబ ఆ ఇంట్లో ఎలా మసలగలదు? మౌనమే ఉత్తమంగా భావించి లోపలికెళ్ళిపోయింది. ఏమమ్మా, బిఏ పాస్ అయ్యావు కదూ, అమ్మయ్య బ్రతికాం అంది అరుంధతిని పలకరింపులోనే విక్రింపును కూడా కలిపి చిన్నగా నవ్వేసింది. కుశల ప్రశ్నలు ఈ విధంగా మొదలయ్యాక స్నానాలు భోజనాలు ముగించి విశ్రాంతి కోసం పడుకున్నారు తల్లి కూతురు. వచ్చారా? ఎన్నాళ్ళు మకం? ఎవరో వంటింటి వైపు సందులో గుసగుసలాడుతున్నారు. అనుకున్నదేగా. ఏమో, అప్పుడే ఏమడగను. మీ ఆడపడుచు పిటపిటలాడుతూ బాగానే ఉంది. ఉండకేం, పిల్ల జల్ల పనా పాట. మొగుణ్ణొదిలి పుట్టింట్లో చదువుకుంటుంటే ఇంకెలా ఉంటారు? అయినా మీ అత్తగారికి బుద్ధి లేదు. గుర్రంలో ఎదిగిన కూతుర్ని వెంటేసుకుని కొడుకుల దగ్గరికి తిరగడమే కాని అల్లుడి దగ్గరికి పంపాలని తెలీదు. ఏసడిస్తోంది ఆ గొంతు. ఎందుకు తెలీదు? అదో రాక్షసి రణపెంకి. మొగుణ్ణొద్దంది, మామగారిని పొట్టను పెట్టుకుంది. సరేలేండి, వెదవసోది. ఎప్పుడు చెప్పుకునేదే కదూ. ఆ సంగతేం గాని మీరు తీసుకున్న చీర ఇప్పుడు తీసుకురాకండి. వీళ్ళు ఇల్లు కదిలి వెళ్లేదాకా మీ ఇంట్లో దాచండి. మరో సంగతి, ఇదిగో ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉంచండి. ఇంట్లో ఉంటే ఖర్చే, తర్వాత తీసుకుంటాను. సరే, వెళతాను. ఆ గొంతు మళ్లీ వినిపించలేదు. నాటకానికి ముందు సూత్రధారుడి రంగప్రవేశంలా రహస్యాల సారాంశంతో తమ పట్ల వాళ్లకున్న నిరసన, నిర్లక్ష్యం తేటతెల్లమయ్యాయి జగదాంబకి. రాజ్యం ఏదో తమని నెత్తిన పెట్టుకుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. కాని తమని భరించడమే కష్టం అనుకుంటోందని అప్పుడే తెలిసింది. గుర్రంలా ఎదిగిన కూతుర్ని అన్న పదమే గుండెల్లో గుణపంలా దిగింది. తను వెంటేసుకుని తిరగడం, అరు, నీ బ్రతికి ఎంత హీనమైపోయిందే. కళ్ళకి నీళ్లు తిరిగి పక్కకి ఒత్తిగిలింది. ఈ పరిస్థితుల్లో సూర్యం పెళ్లి ఒక ఆశానిపాతంలా తగిలింది. వాడికింకా దీవెనలు పంపమంటే తను ఎన్నడన్నా ఉత్తరాలు రాసిందా? ఇక్కడ తను కార్డు కలం పట్టుకుని కూడబలుకుంటూ రాస్తే రాజ్యం ఎలా చూస్తుంది? ఎన్ని మాటలంటుంది? అసలు పురుషోత్తం దాన్ని పోస్టులో వేస్తాడా? ఏమ్మా, పడుకున్నావా? అప్పుడే వచ్చిన కొడుకు పలకరించాడు. లేదులే, లేచి కూర్చుంది జగదాంబ. ఈ సూరిగాడు ఇలాంటి వెధపం చేశాడేమిటి? నిట్టూర్చి, అంతా నా కర్మరా అంది. ఏంటో ఆ ప్రతిష్ఠ పనులు. పోనీలే, ఎక్కడో ఆ ఉత్తర హిందూ దేశంలో ఏడ్చాడు గనక ఇక్కడ మనకి బాధలేదు. కాని అరుంధతి వైపు చూస్తూ ఆగిపోయాడు. అదేరా, ఏదో ఆ బియ్య అయిపోయింది. ఒకసారి నువ్వు రాజమండ్రి వెళ్ళి మాధవరావుని కలుసుకో. ఎలాగమ్మా, నాకు చాలా పనులున్నాయి. అలాగంటే ఎలారా? ఇది పనే కదా. అతన్ని కలుసుకుని బ్రతిమాలితే ఏదో దాని సంసారం చక్కబడిపోతుంది. ప్రాధేయపడింది. ఏంటో, నిక్షేపంలో ఈ పాటికి మాధవరావుతో కాపురం చేసుకోవాల్సింది. ఇలా బేగదీసుకుని ఇప్పుడు తగుదనమ్మా అని వెళ్ళి మా చెల్లెల్ని ఏలుకోమని వేడుకోనా? నాన్నగారున్నప్పుడే ఆ కొత్తలోనే అతను భీష్మించుకున్నాడు. అతను తప్పులేదులే. నిజమేరా, కాని కొత్త గనుక భీష్మించుకున్నాడు. ఇప్పుడు ఆ పట్లు సడలుంటాయని ఆశ అంటూ ఎన్నో విధాలు చెప్పింది జగదాంబ.
అయిష్టంగానే లేచి బయటకు వెళ్ళిపోయాడు పురుషోత్తం. ఏంటో పెద్ద కొడుకని బాధ్యతగా చెప్పబోయింది కాని వీళ్ళా కొడుకులు అని నిట్టూర్చింది. అటు తిరిగి ఇటు తిరిగి కూతురుపైనే విసుక్కుని నిన్ను కనడం నా పాపం అనుకుంది. తల్లి ఎంత నచ్చజెప్పినా వినని పురుషోత్తం ఆ రాత్రి అన్నం వడ్డిస్తూ మెల్లగా వంటింట్లో చెప్పిన రాజ్యం మాటలకి సరే అని తల ఊపాడు. మీకు తెలీదు ఎన్నాళ్ళని పోషించగలం? అదేమైనా కాలు జారిందంటే ఎంత అప్రతిష్ట. మగాడు గనుక సూర్యం వెధవ చేసినా చెల్లుతుంది. ఆడదైతే ఆ మర్నాడే ఆఫీసు పనులన్నీ పక్కకి నెట్టి రాజమండ్రికి బయలుదేరాడు పురుషోత్తం. నవ్వుకుంది జగదాంబ. బరువు మీద పడుతుందంటే పరిగెత్తుతారు కాని బాధ్యత అని చెప్తే కదలరు. స్వంత మనుషులే ఇలా ఉంటే ప్రపంచాన్ని ఇంకెందుకు అనుకోవడం? కొండంత ఆశతో ఎదురుచూస్తోన్న జగదాంబ పాతాళంలోకి కుంగిపోయింది. మాధవరావు రాజమండ్రిలో లేడటమ్మా. బొంబాయిలో ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడట. అప్పుడే 3 ఏళ్లయిందట. పోనీ ఆ కంపెనీ వివరాలు పాలెం వెళ్ళి తెలుసుకోరా? ఆవిడ గొంతు చిన్నపిల్ల ఏడుపులా దీనంగా ఉంది. తప్పనిసరిగానే ఆ ప్రయత్నం చేసొచ్చాడు. ఛీ, వెళ్లడం నా తప్పు. మీ ఆడాళ్ల మాటలు విని వెళ్ళాను. వెళ్లేందుకు మంచి పరాభవమే జరిగింది. ఆ రాంభద్రశాస్త్రి గారు పోయాడట. కొడుకు సర్వేశ్వర శాస్త్రి నన్ను చూస్తూనే సిగ్గులేదా? ఏం మొహం పెట్టుకునొచ్చావు? తగుదనమ్మా అని చెల్లెల్ని ఏలుకోమని అడగడానికొచ్చావా? మాది నిప్పులాంటి వంశం. మీ బామ్మని పట్టి ఈ సంబంధం చేసుకున్నాం గాని లేకపోతే మీ ముఖం చూసేవాళ్లమా? ఆనాడు చదువుకుంటాను పొమ్మని, ఈనాడు చదివాను రారమ్మని మీ చెల్లి పిలిస్తే పరిగెత్తుకు రావడానికి నా కొడుకు కుక్క వెధవ కాదు. మళ్ళీ దాని ముఖం చూడ్డు. ఇంకా బొంబాయి కూడా వెళతావా? చాలు చాలు. నేను వచ్చే నెలలో నా కొడుకు మరో పెళ్లి చేయదలుచుకున్నాను. ఇంకెప్పుడన్నా మా గుమ్మంలోకి గాని వచ్చావంటే నలుగురి చేత పేడనీళ్లు చెల్లిస్తానని వెళ్ళగొట్టాడు. ఛీ, ఇలాంటి చెల్లి మన ఇంట్లో పుడుతుందనుకోలేదు. అఘోరించండి. నేనిక జన్మలో దాని విషయం పట్టించుకోను అంటూ తాడి ఎత్తును లేచి చిందులు తొక్కి ఆఫీస్కెళ్ళిపోయాడు. కొయ్యబొమ్మలా నిర్జీవమైపోయింది జగదాంబ. సజీవ సమాధి చేసినట్టు కళ్ళు మూసుకుని కూర్చుండిపోయింది అరుంధతి. రాజ్యం విరుపులు ఎక్కువై బాహాటంగానే సాగుతున్నాయి. కూతురికేదో మంచి చేద్దామని, కొన్నాళ్లు కొడుకు దగ్గర ఉందామని వచ్చిన జగదాంబ నెల కూడా ఉండలేక విశాఖపట్నం సత్యం దగ్గరికి బయలుదేరింది అరుంధతితో సహా. సంగతి సందర్భాలు అన్నీ విన్న సత్యం 2 రోజులు దీక్షగా తీవ్రంగా ఆలోచించి నేను బొంబాయి వెళ్ళొస్తాను అన్నాడు. వద్దన్నయ్యా అంది స్థిరంగా దృఢంగా. ఏంటే మళ్ళీ? జగదాంబ మాట పూర్తి చేయనివ్వకుండా చెప్పడం మొదలుపెట్టింది అరుంధతి. మీ అందరి బాధ, ఆలోచనలు, సంప్రదింపులు, సలహాలు ఇక నాకేమీ అక్కర్లేదు. ఎన్నాళ్ళు నన్ను భరించాలనే భయం మీకొద్దు. నేను ఏదో సాధించాలని ఆ బిఏ పట్టా పుచ్చుకున్నాను గనుక ఇక సంసారం చూడాలని మీరు తాపత్రయపడ్డం బాగానే ఉంది గాని ఇంతమంది చేత ఇన్ని నిరసనలు, నిందలు, చేదరింపులు పడ్డాక నాకు మొండిధైర్యం వచ్చింది. మీరంతా కొట్టుకుచొచ్చే ఆ కాపురం గృహిణిత్వం నాకు అక్కర్లేదు. ఎటూ చదివిన పట్టా చేతికొచ్చింది. దాంతోనే నా బ్రతుకు నేను బ్రతుకుతాను. మీరెవ్వరూ నాకు పెట్టి పోషించనక్కర్లేదు. ఏంటే, ఉద్యోగం చేస్తావా? అవును. నిజానికి నేను విద్యందు ఉన్న ఆకాంక్ష చేతనే చదవాలనుకున్నాను. కాని మీరంతా దాని విలువ తెలుసుకోకుండా నేనేదో మొండిపట్టు పడుతున్నానని కళ్ళు తుడిచి ఊరుకోబెట్టినట్టు నానా యాగి చేసి చదివించారు. కాని ఇప్పుడు ఆ డిగ్రీయే శరణ్యం అన్నట్టు చేశారు. నన్ను పోషించాలంటే మా వారే ఏలుకోనక్కర్లేదు. మీరు భయపడనవసరం లేదు. నన్ను నేనే పోషించుకుంటాను. నా విద్య నన్ను పోషించుకుంటుంది. అది కాదే అరు. సత్యం ఏదో చెప్పబోయాడు. నువ్వింకేం చెప్పకన్నయ్యా. నేను తెలివైందానని నువ్వొకప్పుడు అన్నావు. ఆ తెలివితేటలే నాకెప్పటికీ నిలవాలని, ధైర్యంగా బ్రతకాలని దీవించు. తిరుగులేని నిశ్చయంతో అరుంధతి అప్పటికప్పుడే బట్టలు సర్దుకుని అమ్మా పద, నేను బీడీలో చేరాలి అంది. రుద్రుడు అడ్డుకున్న ఆగనంత తీక్షణంగా ఉంది ఆమె కంఠం. టంగ్ టంగ్ స్కూల్ బెల్ల కొట్టింది ఆడప్యూను. చెట్ల కింద ప్లేగ్రౌండ్లో లాన్ మీద ఉన్న పిల్లలంతా ఆటలు ముచ్చట్లు మాని బిలబిల్లాడుతూ రోల్లో నిలబడ్డానికి చకచకా సర్దుకుంటున్నారు క్లాసుల వారీగా. ప్రార్థన మూసింది. ఒక్కొక్క లైన్ క్లాసులోకి వెళ్ళిపోతోంది. రూంలో కూర్చుని కిటికీలో నుంచి ఆ దృశ్యం చూస్తుంటే అరుంధతికి కళ్ళు చెమ్మగిల్లాయి. ఎంత బాగుంది దృశ్యం అనుకుంది. ఎదురుగా ఉన్న జూలియమ్మ కళ్ళజోడు సర్దుకుని ఇవిగో ఈ కాగితాలన్నీ మీరు తీసుకోవచ్చు. తాళాలు ఇక్కడ పెడుతున్నాను. రిజిస్టర్లు ఆ బీరువాలో ఉన్నాయి అంటూ ఒక్కో వస్తువు జాగ్రత్తగా వివరిస్తోంది. 1 గంట తర్వాత అర్జెంటుగా మీటింగ్ పెట్టి పిల్లలందర్నీ ప్రార్థన చేసిన ఖాళీ స్థలంలో కూర్చోబెట్టారు టీచర్లు. ఎదురుగా 2 కుర్చీలు వేసి అరుంధతిని, జూలియమ్మని కూర్చోబెట్టారు.
ఫస్ట్ అసిస్టెంటు 2 పూలదండలు తీసుకొచ్చి వాళ్ళిద్దరి మెళ్ళో వేసింది. పిల్లలంతా చప్పట్లు కొట్టారు. ఇదిగో పిల్లలు, ఇవాళ మన స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గారైన జూలియమ్మ గారు హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నారు. అదే చోట మన కొత్త హెడ్ మిస్ట్రెస్ అరుంధతి గారు వచ్చారు. మీరంతా మన కొత్త హెడ్ మిస్ట్రెస్ గారు చెప్పినట్టు వినాలి. వారు మన స్కూల్కి వచ్చినందుకు మనందరం హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని మనవి చేస్తున్నాను. టపటపా చప్పట్లు కొట్టారు పిల్లలు. అలాగే మన జూలియమ్మ గారు ఇంతకాలం మన స్కూల్లో కన్నతల్లిలా ఉండి మనందర్నీ తమ బిడ్డల వలె చూసుకుని స్కూల్ని ఎంతో అభివృద్ధిలోకి తెచ్చినందుకు సంతోషించాలి. ఎప్పటికప్పుడు మన కోసం కష్టపడుతూ అనేక సౌకర్యాలు మనకి అనగా స్కూల్కి కల్పించారు. ఇంత మంచి హెడ్ మిస్ట్రెస్ వెళ్ళిపోతున్నందుకు మనకి విచారం కలిగినా హైదరాబాదుకి వీరు ప్రమోషన్పై వెళుతున్నారు కనుక మనమంతా సంతోషించాలి. ఆ ప్రభువు వారికి ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలని మనందరం ప్రార్థిద్దాం. అరుంధతి లేచి నిల్చుంది. ఆమె మనసంతా పులకించిపోతోంది. చిరునవ్వుతో పిల్లలందర్నీ కలియజూసి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్కి హెడ్ మిస్ట్రెస్గా వచ్చాను. ఇంతవరకు మిమ్మల్ని కన్నబిడ్డలా చూసిన జూలియమ్మ గారి నుంచి మిమ్మల్ని దత్తు తీసుకుంటున్నాను. ఇక మీదట పెంపుడు తల్లిలా మీ బాగోగులు చూస్తానని, నాకు ఆ శక్తి సామర్థ్యాలు భగవంతుడు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా శ్రద్ధాసక్తులతో విద్యను అభ్యసిస్తూ స్కూల్కి మీ తల్లిదండ్రులకి పేరు ప్రతిష్ట తెచ్చిపెట్టాలి అంది. ఆమెకెంతో చెప్పాలనుంది. కాని హృదయంలోని ఆనందోద్వేగంతో మాటలు మరిచిపోతోంది. కళ్ళు మాటిమాటికి చెమరుస్తున్నాయి. అందుకని కూర్చుండిపోయింది. పిల్లల చప్పట్ల మధ్య కళ్ళద్దుకుంది. జూలియమ్మ గారు కళ్ళజోడు సర్దుకుని లేచి నిల్చుని బయటకున్న బ్రోచుని సరిచేసుకుని, నా ప్రియమైన బిడ్డలు, నా తోటి సోదరిమళ్ళు అంటూ పావుగంటసేపు తను సర్వీస్లో ఎన్నెన్ని పనులు చేసిందో, ఎంత అనుభవజ్ఞురాలో సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్పి, అరుంధతి ఇంకా ఇప్పుడే ఉద్యోగంలోకి వచ్చిందని, ఆమెకు ఆ యేసు ప్రభువు ఎల్లప్పుడూ ధైర్యంతో పాటు బాధ్యత సక్రమంగా నెరవేర్చగల తెలివితేటలు, నెమ్మది, ఓర్పు మొదలైన గుణాలన్నీ ప్రసాదించాలని కోరి ముగించింది. అర్జెంటు మీటింగ్ ముగిసింది. పిల్లలంతా లేచి క్లాసులకు వెళుతూ అరుంధతిని తిరిగి తిరిగి చూస్తున్నారు. అబ్బా, మన కొత్త హెడ్ మిస్ట్రెస్ బాగున్నారు కదూ అని ఒకరు, ఎంత చిన్నగా ఉన్నారో అని మరొకరు అరుంధతి అందచందాల్ని, వయసుని, వేషధారాన్ని చెప్పుకుంటూ వెళ్లారు. స్టాఫ్ రూంలోకి వెళ్లిన కొందరు టీచర్లు అరుంధతికి కళ్ళనీళ్లు తిరగడం, ముక్కు ఎర్రబడి పెదవులు అదరడం చూసి, ఆ చర్యలన్నింటికీ ఆమె ఇంకా కొత్తగా అపాయింట్ అయింది కదూ, అందుకే ఆ సిన్సియారిటీ అని నవ్వుకున్నారు. జూలియమ్మ పక్కన అరుంధతి కూర్చుంటే ఎలుగుబంటి పక్కన జింకపిల్లలా ఉంది. స్కూల్ బెల్ అయ్యే వరకు తలోరకంగా కామెంట్ చేశారు. ఆ రోజు ఎక్కువగా స్కూల్లో పాఠాలేం జరగలేదు. సాయంత్రం కాఫీ, టిఫిన్ తయారు చేసి అరుంధతి కోసం ఎదురు చూస్తోంది జగదాంబ. దూరంగా వస్తోన్న అరుంధతి కాస్త వెనకగా వస్తోన్న ప్యూను యాదయ్యతో ఏదో మాట్లాడుతోంది. ముడి చుట్టుకుని కొంగు నిండుగా కప్పుకుని చేతిలో బ్యాగుతో హుందాగా వస్తున్న కూతుర్ని అలా చూస్తూనే ఉంది. ఇదే యాదయ్య, రేపొద్దున్న ఒకసారి కనిపించు. అమ్మా ఇలారా, ఈవిడ మా అమ్మ, ఇతను మా స్కూలు ప్యూను యాదయ్య అంది చెప్పులు విడుస్తూ. నమస్కారం అమ్మగారు అంటూ 2 చేతులు జోడించాడు. తల పంకించి ఊరుకుంది జగదాంబ. కాసేపు నిలబడి వస్తానమ్మా అని వెళ్ళిపోయాడు. లోపలికి పోబోతున్న తల్లినాపి, ఇలా ఈ కుర్చీలో కూర్చోమ్మా అంటూ కూర్చోబెట్టింది. హ్యాండ్ బ్యాగులో నుంచి పూలదండ తీసి తల్లి మెళ్ళో వేసింది. ఇదేంటే అంటూ ఆవిడ కంగారుగా తీసేబోతుంటే, అలా ఉన్నయమ్మా అని సరిగ్గా వేసి వెనక నుంచి మెడ చుట్టూ చేతులు వేసి, అమ్మా ఇక నువ్వు అరుంధతి కోసం భయపడనక్కర్లేదు. నీ కూతురు ఉద్యోగస్తురాలైంది. తను బ్రతుకుతూ నిన్ను పోషిస్తోంది. నేను నీ చిన్న కొడుకునమ్మా అంటూ చెంపల మీద ముద్దు పెట్టుకుంది. 2 చేతులు వెనక్కి పోనిచ్చి కూతురి తల అందుకొని, నా అరువు తల్లి అంటూ తల మీద పెదవులానించింది జగదాంబ. వారం రోజులు స్కూలుకెళ్ళాక లెక్కల రిజిస్టర్లు తిరగేసి చూసింది. అక్కడక్కడ లోటుపాట్లు కనిపించాయి. ప్రతి వస్తువు కొన్నట్టు లెక్కరాసుంది. కానీ స్కూల్లో ఆ వస్తువు లేదు. గేమ్స్ టీచర్ని పిలిచి అడిగితే క్యారం బోర్డు, రింగు బాల్ లాంటివి తప్ప ఇంకేం లేవంది. పిల్లలకి నీళ్ల కూజాలు కూడా 2 ఉన్నాయి. చాక్ పీసులు, కాగితాలు, ఆఖరికి చీపురు కట్ట దగ్గర కూడా కకృతి కనిపిస్తోంది. ప్రియమైన బిడ్డలు అనుకొని, యేసుప్రభువా ఆమెను రక్షించు అనుకుంది అరుంధతి. ఆ రోజు నుంచే స్కూల్ పైన శ్రద్ధ చూపించడం మొదలుపెట్టింది.
ల్యాబిటరీల దగ్గర నీళ్ల కుండీలు, తాగడానికి 4 కూజాలు, గాజు గ్లాసులు, రూములు తొడవడానికి చీపురు కట్టలు, డస్టర్లు, చాక్ పీసులు ఒక్కొక్కటే తెప్పించింది. సాయంత్రం పూట పిల్లల చేత తప్పకుండా ఆటలాడించాలని నిబంధన చేసింది. స్టాఫ్ రూముల్లో అనవసరంగా బాతాకానీలు కొట్టే టీచర్లని మందలించింది. ప్రతిరోజు ఉదయం పూట ఒక అరగంట గార్డెన్ పని చెయ్యాలని పెద్ద క్లాసు పిల్లలకి పురమాయించింది. ఆ విధంగా గార్డెన్ తయారు చేస్తే ముందు ముందు దానిమీద ఏ కొద్ది ఆదాయం వచ్చినా స్కూల్ ఖర్చులకి వినియోగించొచ్చునని, అన్నింటికీ గవర్నమెంట్ మీదే ఆధారపడనక్కర్లేదని ఆమె ఉద్దేశం. సదుద్దేశమే. సదుద్దేశాలెప్పుడూ బాగానే ఉంటాయి, కానీ సాగినప్పుడే వాటికి రాణింపు. మనిషికి మనిషికి మధ్య సఖ్యత కుదిరితే వింతగా చెప్పుకోవాలి. వైరం, స్పర్ధలు పెరిగితే సహజమే అనుకోవాల్సొస్తుంది. ఈ పరస్పర విరుద్ధ భావాలు, ఘర్షణలు తప్పవు. యాచకో యాచకః శత్రువు. బిచ్చగాడికి మరో బిచ్చగాడు శత్రువు. మరో రకంగా చెప్పాలంటే అడుక్కునేవాడికి మరో అడుక్కునేవాడు శత్రువు. ఉద్యోగస్తుడికి మరో ఉద్యోగస్తుడితో పోటీ. ఇంటర్వ్యూకి వెళ్లేవాడికి తోటివాడి పోటీ. బ్రతుకు పోరాటంలో ఒకరికొకరు పోటీ. ఏదో స్కూల్లో 4 ముక్కలు చెప్పేసి జీతంరాళ్లు అందుకుపోదామనుకునే టీచర్లకి స్ట్రిక్ట్గా పనిచేయాలి, సిన్సియర్గా ఉండాలంటే ఒళ్ళు మండుతుంది. చూసి చూడనట్టుండి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చేలా చూస్తే వేరు, కానీ రిమార్క్ వచ్చేలా ఉంటే శత్రుని చూసినట్టే అనిపిస్తోంది. ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది. అరుంధతి ఆడది, అందమైన ఆడది. ఆడదానికి పడదని నానుడి. మొత్తం మీద అరుంధతి పూనుకుని చేస్తున్న కార్యక్రమాలకి అసిస్టెంట్ వర్గం అంతా ఆమోదించలేకపోతున్నారు. చిన్నది, కొత్తగా ఉద్యోగంలో చేరింది కనుక ఈ శ్రద్ధ ఉంటుంది. రేపు 2 పిల్లలు పుడితే తెలుస్తుంది అంది చాటుగా స్వర్ణ టీచర్. ఆవిడికి ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలున్నారు. ఎదురు చూస్తూ ఉంటారు. సాయంత్రం స్కూల్లో ఉండి పిల్లల చేత ఆటలాడించమంటే ఇంతకు ముందు లేని అలవాటు. ఎంత గేమ్స్ టీచర్ అయితే మాత్రం ఆటలాడించి తీరాలనేముంది. అసలు ఈవిడి గారికి భర్తున్న భార్యల సంగతి తెలీదా? తను స్కూల్లోనే ఉంటుంది సరికదా, మధ్యాహ్నం పూట ఒక్కసారైనా పర్మిషన్ ఇవ్వదు మిగిలిన వాళ్ళకి అని విసుక్కుంది ప్రతిమా టీచర్. మొన్న ఈ మధ్యనే పెళ్లి చేసుకుందావిడ. ఈవిడికి అందం ఉంది గాని మనసు లేదని తిట్టుకుంది. చాటుమాటుగా తమ కష్టసుఖాలు చెప్పుకుంటున్నప్పుడు ఆవిడ అందం కూడా జల్సీతోనే విమర్శించుకునేవారు. పిల్లలందరికీ కొత్త హెడ్ మిస్ట్రెస్ నచ్చింది. మునుపు ఎరుగని ఆటలు ఇప్పుడు హాయిగా ఆడుకోగలుగుతున్నారు. తోట పనంటే ఉత్సాహపడుతున్నారు. నీళ్లకి, ఇతర సదుపాయాలకి హమ్మయ్య అనుకున్నారు. నిజంగా ఈవిడ చెప్పినవన్నీ చేస్తున్నారని, మంచి ఆవిడ అని పిల్లలనుకుంటే చెప్పినవన్నీ చెయ్యాలా? మన దుంప తెంపుతుంది కాబోలింకా ఆ జులియమ్మేనయం అనుకున్నారు పెద్దలు. ఆదివారం మధ్యాహ్నం జగదాంబ పడుకుంది. అరుంధతి పుస్తకమేదో చదువుకుంటూ కూర్చుంది. ఆమె కూర్చున్న గది కిటికీ సరిగ్గా ఆ కాంపౌండ్లో ఉన్న కాంతారావు ఇంటికి ఎదురుగా ఉంది. వెలుగు కోసం తెరవాల్సిందే. చూస్తున్నాడు. అది కంఠమా, శంఖమా? ఎంత బాగుంది! చెక్కిన శిల్పంలా ఉంది. పెళ్ళైందట, కాని భర్త ఇక్కడ ఉండడట. 6 నెలల నుంచి ఒక్కసారైనా వచ్చినట్టు కనపడలేదే. ఇంత అందమైన భార్యని 6 నెలలు వదిలుంటే ఆ ఫూల్ ఏ ఉద్యోగం చేస్తున్నాడు? అయినా ఇద్దరూ చెరొక చోట ఎందుకుండాలి? ఇందులో ఏదో తిరకాసుంది. ఈవిడ కూడా ఎప్పుడూ వెళ్ళినట్టు లేదు. ఈ కేసు తప్పకుండా వదిలేసిన బాపతే. ఏమైతేనేం ఆవిడ అందాన్ని మెచ్చుకోవాల్సిందే. తన భార్య ఎప్పుడూ జిడ్డు కారుతూ పగలంతా ఈడిచీడిచి కొట్టినట్టుంటుంది. రాత్రి ఇంత పౌడర్ కొట్టి సింగారం చేసుకోగానే సరే, ముఖంలో అందమెక్కడా? ఆవిడ ముందు తలుచుకోకూడదు. ఒక్కసారి ఇటు చూస్తే బాగుండు. వెనుతిరిగే ఉంది. కాంతారావు గత 6 నెలల నాడు అరుంధతి వాళ్లు ఆ వాటాలోకి దిగుతున్నప్పుడు అంత పట్టించుకోలేదు. ఆమెను చూశాక కాస్త చూపు ఆమె వైపు తిప్పుతూ ఉండేవాడు. భర్త రాడు, ఈమె వెళ్లదు అని తెలిసాక ఇక ఆమెనే కనిపెట్టి చూస్తున్నాడు. ఆకు సందున పండు ఎవరికీ కనిపించదు. ఆకు పక్కకి జరిగితే అందరి కళ్ళు దానిమీదే పడతాయి. అలా కళ్ళు పడిన రెండోవాడు అదే కాంపౌండ్లో మూలవాటాలో ఉన్న సుదర్శనం అనే కుర్రాడు. వాటర్ వర్క్లో పనిచేస్తూ వంట చేసుకుని తింటున్న బ్రహ్మచారి. అరుంధతి అనే హెడ్ మిస్ట్రెస్ తల్లితో తమ కాంపౌండ్లో ఉంటుందని తెలిసినప్పుడు ముందుగా అతను ఆరా తీసిన విషయం ఎన్నేళ్లుంటాయి అని. 25 ఏళ్ల పొడుచు అని, అందమైందని తెలుసుకున్నాక పెళ్ళైనా పర్వాలేదు పొమ్మనుకుని కాంపౌండ్ దగ్గర కాపు కాసి ఆమె వచ్చేవేళకి గేట్లో నుంచి వెళుతున్నట్టో వస్తున్నట్టో చేసి తగలడానికి ప్రయత్నించాడు. 3 నెలల తర్వాత భర్త ఇక్కడ ఉండడు అని రూఢిగా తెలిసాక ఇక ధైర్యంగా పలకరించడం కోసం దగ్గరకొచ్చాడు.
అరుంధతి అసలు ఎవరితో మాట్లాడేది కాదు, పలకరిస్తే తప్ప. అందుకని సుదర్శనం చొరవ తీసుకుని పలకరించాడు. పుస్తకంలో పేజీలు తిప్పుతూ మధ్యలో ఒకసారి అక్కడ పడుకున్న తల్లివైపు చూసింది. చాప మీద తలగడ వేసుకుని ఓ చెయ్యి తలకిందుగా పెట్టుకుని నిద్రపోతున్న తల్లిని చూస్తూ, పాపం అమ్మ అలసిపోయింది పనులతో. బామ్మ ఉన్ననాడు కూడా ఎప్పుడూ అమ్మే చేసేది వంట. 60 ఏళ్ళొచ్చాయి. తలంతా నెరిసిపోయి అనుభవాల ముడతల్లో ఆ నుదురు వడలిపోయి కళావిహీనంగా ఉంది. బొట్టులేని ఆమె ముఖం చూస్తున్నప్పుడల్లా నాన్నలేరన్న జ్ఞాపకం తగులుతూనే ఉంటుంది. ఏం సుఖపడింది? ఏ కోడలు చెయ్యదు. రాజన్నే కూడా పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు. అమ్మని తన దగ్గరే ఉంచుకుంటోంది. ఆమె కష్టసుఖాలు తనే చూడాలి. కాస్త ఆవిడికి రిలీఫ్ కలిగించాలి. పుస్తకం మూసేసి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని ఆవులించింది. ఆ ఒళ్ళు విరుపు, అందులోని వంపుల సొంపు చాటుగా 2 కళ్ళు వాపుగా చూస్తున్నాయని ఆమెకి తెలీదు. అమ్మా, సినిమాకి వెళతావా? ఆ ఎదురు వాటావిడ ఈ పక్క వాటాలో ఆవిడ వెళుతున్నారు కదా అని అడిగింది మర్నాడు సాయంత్రం. నువ్వు కూడా రాకూడదు? నాకు అలసటగా ఉందమ్మా, నువ్వు వెళ్ళిరా. ఎంతసేపు? 9:30 కల్లా వచ్చేస్తారు. సరే, ఆకలైతే నువ్వు తినే. జగదాంబ కూడా ఇంట్లో ఉంటే విసుగ్గా ఉంటుంది. కాస్త బయటికి తిరగాలనిపించేది. హైదరాబాదులో ఉన్న 4 ఏళ్లు వరలక్ష్మమ్మ గారితో చాలా కులాసాగా గడిచిపోయింది. అరుంధతి ఈ వరంగల్లో కొత్తగా పెట్టిన బీఈడీ కాలేజీలో చేరి ట్రైనింగ్ పూర్తి చేశాక ఇక్కడే మిడిల్ స్కూల్కి వేశారు. ఏదో అదృష్టం బాగుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళనక్కర్లేకుండా ఉండిపోయారు. 6 గంటలకల్లా పక్కవాళ్లతో కలిసి సినిమాకెళ్ళింది జగదాంబ. భార్య సినిమాకెళ్తుంటే ఆడవాళ్లందరూ వెళుతున్నారనుకున్నాడు కాంతారావు. తాళం వేసుకుని బజారంతా తిరిగి 7:30కి ఇల్లు చేరాడు. తాళం తీస్తున్నప్పుడు చూశాడు. అరుంధతి వాళ్ళింట్లో లైటు వెలుగుతూనే ఉంది. అయితే వాళ్ళు వెళ్ళలేదా అనుకున్నాడు. తాళం తీసి లోపలికెళ్ళాక డ్రెస్ మార్చుకుని గదిలో కిటికీలో నుంచి చూశాడు. అరుంధతి మంచం మీద పడుకుని చదువుకుంటోంది. అరగంట సేపు చూశాక ఆవిడ లేచి లోపలికెళ్లడం, లోపల గదిలో లైటు వేసుకుని ఏదో సర్ది మళ్లీ లైటు తీసేసి రావడం అన్నీ గమనించాక అరుంధతి ఒక్కరితే ఇంట్లో ఉందని అర్థమైంది. 15 గంట తర్వాత మెల్లగా తలుపు తీసుకుని బయటకొచ్చాడు. నిద్రొచ్చినట్లయి పుస్తకం పక్కన పెట్టి లేచిన అరుంధతికి కిటికీ దగ్గర ఏదో అలికిడైనట్టు అనుమానం వచ్చింది. లేచి వెళ్లి తొంగి చూసింది. కాంతారావు గబగబా తమ వాటా తలుపు దగ్గరికెళ్తున్నట్టు చీకట్లో తెల్లగా లుంగీ పంచి బనియన్ కనిపించింది. అరుంధతి గుండె జల్లుమంది. వెంటనే కిటికీ తలుపులు మూసేసి మంచం మీద వాలిపోయింది. 15 గంట దాకా దడ తగ్గలేదు ఒంట్లో. ఇంతకాలంగా మర్చిపోయిన తన ఒంటరి ఆడతనం మళ్లీ గుర్తొచ్చింది. ఆ రోజు నుంచి ఆ గది కిటికీ తలుపులు మూసేసే ఉంచింది అరుంధతి. స్కూలు, పిల్లలు, 6 నెలల పరీక్షలు, ఆ గొడవల్లో పడిపోయింది. అరుంధతి భర్త ఇక్కడ ఉండడని, ఆమె గారిని వదిలేసినట్టే అని మెల్లమెల్లగా పుకార్లు ప్రారంభమయ్యాయి టీచర్ల మధ్య. యాదయ్య ద్వారా కూపీలాగి వాడు చెప్పిన దానికి మరికొంత జోడీ చేసి కథలు అల్లుకునేవారు. ఎంత అందం ఇంతేనా అనే విరుపున ఒకటి వాళ్ల పెదవుల మీద నాట్యమాడేది. తన చుట్టూ ఏం జరుగుతున్నా అంతగా పట్టించుకునేది కాదు అరుంధతి. ఒకరోజు పురుషోత్తం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. తనకి టైఫాయిడ్ వచ్చి తగ్గిందని, రాజ్యానికి పెద్ద పిల్లాడికి కూడా తగిలిందని, ఇంట్లో బొత్తిగా చేసి పెట్టేవారు లేరని రమ్మని రాశాడు. ఇప్పుడు నువ్వు పనికొచ్చావమ్మా, వెళ్ళొద్దు అంది అరుంధతి. అలాగంటే ఎలారు? కన్నకడుపు ప్రేమని చూపిస్తుంది తప్ప ద్వేషం పెంచుకోలేదు. వెళ్ళొస్తాను, పాపం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అంది. అరుంధతి నవ్వి, ఆస్తి పంచుకుని అమ్మను వదిలేశారు, నువ్వు మాత్రం మమకారాలు మూటగట్టుకుంటున్నావా అంది. పిచ్చి తల్లి, నీకు తెలీదులే. ఆ మమకారపు మూటలే ఎంతో విలువైనవి. యథాలాపంగానే అన్నా తనకు తెలీదు అన్న పదం అరుంధతికి చూకుమనిపించింది. సరే, నీ ఇష్టం, సాయంత్రం బండిలో వెళ్ళు అనేసింది. 1,00,000 జాగ్రత్తలు చెప్పి త్వరగానే వస్తాలే అని రైలెక్కుతున్న తల్లిని ఎందుకో కళ్ళు విప్పుకుని బాగా చూసింది. మునిపెన్నడూ ఇన్ని జాగ్రత్తలు చెప్పలేదు. బహుశా ఒంటరిగా ఉన్నానని కాబోలు అని సరిపెట్టుకున్నా ఏదో తెలియని సన్నని భయం లాంటిది కలిగింది. రైలు కదిలాక ఇంటికొచ్చేసింది. ఆ రాత్రంతా ఒక్కదానికి సరిగ్గా నిద్రపట్టలేదు. తెల్లవారి తనే వంట చేసుకుని స్కూలుకు వెళ్లేసరికి కొంచెం కష్టమైంది. అమ్ముండి చేసి పెట్టినట్టు ఉంటుందా అనుకుంది. ఏదో చేసుకుని ఏదో తింటోంది. 2-3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజు రాత్రి భోంచేసి వంటిల్లు సర్దుతుంటే దొడ్లో ఏదో చప్పుడైంది. ఏంటా అని తలుపు తెరిచి చూసింది. ఏమీ కనిపించలేదు. ఏదోలే అనుకుని మళ్లీ వేసుకుంది. ఎవరో నడుస్తున్నట్టు, గబగబా అడుగులు వేస్తున్నట్టు,
ఆమె గుండె అదిరిపోయింది. 2 చేతులు గుండెల మీద వేసుకుని కళ్ళు మూసుకుంది. వెంటనే కళ్ళు తెరచి లైట్లు తీసేసి చరచరా ముందు గదిలోకెళ్ళి లైటు వేసుకుని పడుకుంది. తెల్లవార్లు లైటు వెలుగుతూనే ఉంది. ఆమె కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. ఆ మర్నాడు స్కూలుకి వెళుతుంటే గేటు దగ్గర సుదర్శనం చిన్నగా అన్నాడు, తలుపు తెరిచుంచరాదా అని. అరుంధతి చురుక్కొని చూసింది. ఈల వేసుకుంటూ దాటుకుని వెళ్ళిపోయాడు. ఎంత ధైర్యం? ధైర్యం కాదు, అలసు. అమ్మని త్వరగా రమ్మని రాయాలి అనుకుంటూ స్కూలుకెళ్ళిపోయింది. టెలిగ్రామ్ అనగానే కాళ్ళు చేతులు ఆడలేదు. సంతకం ఎలాగో పెట్టింది. స్టార్ట్ ఇమీడియట్లీ, మదర్ సీరియస్. టెలిగ్రామే భయపెట్టే రూపం. దాని భాష మరీ భయం. ఎంతటి వాళ్ళకైనా టెలిగ్రామ్ అనేసరికి రాక్షసుడు మీద పడినట్లుగా ఉంటుంది. స్కూల్ అడ్రస్కే ఇచ్చారు. అరుంధతికి కళ్ళనీళ్లు తిరుగుతుంటే టీచర్స్ అంతా ధైర్యం చెప్పి ఎలాగో పంపించారు. పురుషోత్తం రామచంద్రపురంలో ఉంటున్నాడు. అక్కడికే వెళ్ళింది. ఏముంది, అంతా అయిపోయింది. కొడుక్కి, కోడలు, పిల్లలకి ఏదో చేసి పెట్టాలనుకుని వచ్చింది. 2 రోజులు మామూలు జ్వరం వచ్చి నిద్రలోనే పోయింది. అరుంధతి తల్లి శవం మీద పడి హృదయ విదారకంగా ఏడ్చింది. మిగిలిన వాళ్లంతా కళ్ళు తుడుచుకున్నారు. సత్యం, పద్మ, రాజు, లలిత అంతా విచారపడ్డారు. సూర్యం రాలేదు. అక్కడ ఒక్క అరుంధతే తల్లి ప్రేమని తలుచుకుని ఏడ్చింది. యథావిధిగా దహన సంస్కారాలు, మిగిలిన కార్యక్రమాలు పూర్తయ్యాయి. అరుంధతితో సత్యం చెప్పాడు, నేను నా బదిలీ కోసం ప్రయత్నిస్తున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. జీవితం ఇలా చేసుకున్నాం, మాకందరికీ దూరంగా ఒక్కదానివి ఉండాలి అంటూ రాజ్యం ఓదార్చిపోయింది. పర్వాలేదు వదినా, మీరంతా ఎక్కడున్నా నా వాళ్లే కదా అనేసి బయలుదేరింది. ఎంతైనా గట్టిది అనుకుంది రాజ్యం. తిరిగొచ్చిన అరుంధతిని టీచర్సు, కాంపౌండ్లో వాళ్లు చాలా ఓదార్చారు. అప్పటికే భర్త వదిలేశాడన్న బిరుదు ఉండనే ఉంది. ఇక తల్లి కూడా పోయేసరికి పాపం ఎలాగో అనుకున్నారు. మొదటి వారం రోజులు అన్నం తినలేదు అరుంధతి. కాంపౌండ్లో వాళ్లే వచ్చి ఏదో బ్రతిమాలి పోయిన వాళ్లతో పోతామా అని తినిపించారు. అప్పుడు కాంతారావు, సుదర్శనం కూడా ఇంట్లోకొచ్చి తమ సానుభూతి అందించారు. 2వ వారంలో ఒక్క అన్నం వండుకుని తిన్నాననిపించేది. అప్పుడు కూడా ఆ వాటా వాళ్లంతా వచ్చి ఓదారుస్తూ కాసేపు కూర్చుని వెళ్లేవారు. 3వ వారానికి కొద్దిగా నీరసం వచ్చి వంటంతా చేసుకుని తింటేగాని ఆకలి తీరేటట్టు లేదనిపించింది. క్రమంగా రొటీన్లో పడిపోయింది. మళ్లీ అరుంధతి అందం ముసుగు తీసినట్టు కాంతారావుని, సుదర్శనాన్ని కాంక్షకి లోన్-చేసింది. వేసవకాలం సెలవులిచ్చాక ఎంతో ఆలోచించి హైదరాబాద్ వెళ్ళింది. వరలక్ష్మి గారింటికి వెళ్లి తలుపు తట్టింది. ఎవరు అని తలుపు తీసిన వరలక్ష్మమ్మగారు, నువ్వా అరుంధతి అని అక్కును చేర్చుకుంది. అమ్మ బాగున్నారా? ఎక్కడున్నారు? నువ్వెక్కడికెలా వచ్చావు అంటూ ఊదరగొట్టినట్టు అడుగుతుంటే ముందు కొంచెం మంచినీళ్ళేమని అడిగింది. అయ్యో ఇస్తానుండు అని గ్లాసుడు చల్లటి నీళ్ళిచ్చి ఫ్యాన్ వేసి కూర్చోబెట్టింది. జిప్పు బ్యాగు గోడ దగ్గర పెట్టింది అరుంధతి. నీళ్లు తాగాక కాస్త సేద తీరి ఇక్కడి నుంచి వెళ్ళాక జరిగినవన్నీ చెప్తూ ఆఖరికి జగదాంబ పోయిన సంగతి చెప్పేసరికి అయ్యో అమ్మ పోయారా? ఆవిడ ఏడ్చేసింది. అరుంధతి చెప్పిన వివరాల్లో మాధవరావు తర్వాతే తిరస్కరించాడనే అబద్ధాన్ని కల్పించింది. చి, ఏం మగాళ్ళు, చదవమని ఉత్తరాలు రాస్తూ ఆఖరికి ఇలా చేశాడా అని తిట్టి, సూర్యం ఏ పిల్లని చేసుకున్నా పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు, అది చాలు, నీ సంగతే బాధగా ఉంది. హెడ్ మిస్ట్రెస్గా ఉన్నావు, బాగానే ఉంది, కానీ అమ్మ కూడా లేదు కదూ, ఒక్కదానివి ఉండాలి అని జాలిపడింది. సునీత ఊరికెళ్ళింది వాళ్ళక్క దగ్గరికి, వచ్చేవరకు ఉండు అంది. తర్వాత సునీతొచ్చి అబ్బా అరుంధతి వచ్చిందా అని కౌగిలించుకుంది. విషయాలన్నీ విని బ్యాడ్ లక్ అరుంధతి, లైఫ్ అంతా ఒంటరి ప్రయాణమా అంటూ జాలిగా నిట్టూర్చింది. వచ్చే నెలలో సునీతకి పెళ్లి, ఢిల్లీ వెళ్ళిపోతుందని చెప్పింది వరలక్ష్మమ్మ. అందరి అదృష్టాలు బాగానే ఉన్నాయి, తననే శనిగ్రహం వరించినట్టుంది అనుకుంది. ఆ నెల్లాళ్ళు కులాసగా గడిపేసి మళ్లీ వరంగల్ వచ్చేసింది. మళ్లీ మొదలు. ఆ రాత్రి ఏదో భయం, దిగులు. ఛీ, ఎన్నాళ్ళిలా? ఏం మేడం, కులాసానా? లైన్ క్లియర్ చేసేదెప్పుడు అంటూ మెల్లగా అడిగాడు. ఓ రోజు సాయంత్రం స్కూల్ నుంచి వస్తుంటే సుదర్శనం. పళ్ళు రాలగొడతాను స్కౌండ్రల్ అని తిట్టింది. అబ్బో అంత ధైర్యమే అని నవ్వేసి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి బాగా ఆలోచించి మరో 4 రోజులకి ఆ ఇల్లు మారిపోయి కొత్తింట్లోకి వెళ్ళింది. అమ్మయ్య అనుకుంది. సత్యం, రాజు మధ్యలో ఓసారి వచ్చి వెళ్లారు. వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అవడం లేదు. రోజులు యాంత్రికంగా సాగిపోతూ స్కూలే జీవితంలా, అదే భర్త, సంసారం అన్నంత శ్రద్ధగా బ్రతికేస్తోంది. అలా 3 ఏళ్లు గడిచాక హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయింది.
నాంపల్లి గర్ల్స్ హై స్కూల్లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వరలక్ష్మమ్మ గారింటికి వెళ్ళింది. సునీత ఢిల్లీలోనే ఉంది, కానీ పెద్ద కూతురు వాళ్ళు ఇక్కడికి వచ్చేశారట. నాకిక్కడికి ట్రాన్స్ఫర్, ఇల్లు చూసుకోవాలి అంది అరుంధతి. ఆవిడ దీర్ఘంగా నిట్టూర్చి, నువ్వేం అనుకోకు అరుంధతి, నేను సలహా చెప్తాను. నువ్వు ఇల్లు చూసుకోవడం కన్నా మంచి హాస్టల్ చూసి అందుట్లో చేరు, నీ మంచికే చెప్తున్నాను అంది భుజం తడుతూ. అరుంధతికి ఆ సలహా నచ్చింది. అంతే, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్లి మాట్లాడి అందులో చేరిపోయింది. హాస్టల్ జీవితంలో 4 ఏళ్లు గడిచిపోయాయి. అంతా టైం ప్రకారం నడవాలి. బద్ధకం, అలసట పనికిరాదు. ఆలస్యమైతే అయ్యో అనేవారుండరు. పదార్థాలు మిగిలిపోతే ఉన్నవే తినాలి. కాని అరుంధతికి ఆకలేస్తే బయట హోటల్స్లో తినేసేది. సిటీ గనుక ట్రాన్స్ఫర్లైనా ఊళ్ళోనే మరో చోటకి వేయించుకునేది. ఆఫీసర్ దగ్గర తన స్థితి చెప్పుకుని. ఆయన ఆకలి చూపు, వెకిలి నవ్వు తప్పేవి కావు. మరొక స్కూలుకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇంకో హాస్టల్కి మారేది. మధ్యలో కొన్నాళ్లు విసుగు పుట్టి ఓ గది చూసుకుని 6 నెలలు గడిపేసరికి మళ్లీ మునుపటి బాధలు తటస్థపడ్డాయి. ఫలితం మళ్లీ ఇల్లు ఖాళీ చేసి హాస్టల్కి చేరింది. అరుంధతి ఉద్యోగంలో చేరి 12 ఏళ్లయింది. ఆమెకు 35 సంవత్సరాలు నిండుతున్నాయి. స్కూలు జీవితం హాస్టల్ బ్రతుకు ఎంత సమానమైపోయింది. హాస్టల్ మేట్స్తో సినిమాలు చూస్తోంది, పిక్నిక్లకు వెళుతోంది, స్కూల్ పిల్లలతో ఎక్స్కర్షన్కు వెళుతోంది. కాని ఏదో లోటు, ఏదో వెలితి. అలసిపోతోంది. తనని తాను రక్షించుకునేందుకు పరిగెత్తాల్సొస్తోంది. చల్లగాలికి హాయిగా తిరుగాడాలని వెళితే గార్డెన్లో జంటలుగా కూర్చునేవాళ్లు, కేరింతలు కొట్టే పిల్లలు కనిపించేవారు. మనసుకి ఎక్కడో దెబ్బలాంటి బాధ. ఒంటరి ఒంటరి అనుకునేది. కొలీగ్స్తో కలిసి వెళదామంటే చాలామందికి సంసారాలు, పిల్లలు. కాలం ఆగిపోతున్నట్టు, నిలిచిపోతున్నట్టు, ఊపిరి ఆడినట్టు అంతా నరకంలా ఉండేది. సరిగ్గా ఆ సమయంలోనే స్కూల్ నుంచి వస్తుంటే ఆయన పరిచయం చేసుకుని గార్డెన్కి తీసుకువెళ్లారు. తన ఇంటి పరిస్థితి అంతా చెప్పుకుని, నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఆర్థికంగా నాకు లోటు లేదు. కానీ అర్ధాంగి పోవడమే తీరని లోటు. అంతా చిన్నవాళ్లు. బాబుకి మరీ నెలలు. ఎంతమంది ఆయాలను పెట్టినా తల్లిసాటి రాదు కదా అంటూ చెప్పి, మీరు హెడ్ మిస్ట్రెస్ అని నాకు తెలుసు. మీ అసిస్టెంటు మాకు తెలుసు. ఆవిడే చెప్పారు మీ గురించి. మీకు అభ్యంతరం లేకపోతే అని ఆగిపోగానే అరుంధతి నిర్ఘాంతపడిపోయింది. ఎక్స్క్యూజ్ మీ అంటూ లేచొచ్చేబోతుంటే, తొందరపడకండి, మీరు బాగా ఆలోచించండి. మీకిష్టమైతేనే ఇదిగో ఈ విజిటింగ్ కార్డు దగ్గరుంచుకోండి అన్నారు. అనాసక్తిగానే అందుకుంది. వారం రోజులు రాత్రింబగళ్ళు తెగ ఆలోచించింది. ఈ 12 ఏళ్లలో తను ఎన్ని రకాల అవస్థలు పడిందో, అన్నయ్యలు ఎన్నిసార్లు రాగలిగారు అన్నీ బాగా మననం చేసుకుంది. ఇంకా ముందు తన జీవితం ఎంతుంది, ఎన్ని తంటాలు పడాలి ఆలోచించింది. ఇళ్ళు, హాస్టల్ మారుకుంటూ వాన వస్తే చెట్ల కిందకి పరిగెత్తినట్టు తను ఈ సమాజపు కోరచూపుల నుంచి ఎలా రక్షించుకుంటోందో, ఎంతకాలం ఇలా తను పోరాడగలదు, తనకు రక్షణ ఎలా ఉండాలి. మాధవరావు ఎక్కడున్నాడో తెలీదు. ఈసరికి మ్యారేజ్ చేసుకునుంటాడు. అన్నయ్యలంతా ఎవరి బాధ్యతల్లో వాళ్లు మునిగిపోయారు. తను ఇలా మిగిలింది. చివరి వరకు మిగలగలదా? మధ్యలో చితికిపోతుందా? రాబందుల కళ్ళకి వయసుతో పనిలేదు. అయినా తనింకా 35లోనే ఉంది. రక్షణ అవసరమే. అందుకే తెగించి అన్నయ్యలందరికీ ఉత్తరాలు రాసేసి విజిటింగ్ కార్డు తీసుకుని వెళ్ళింది. తలుపు తట్టగానే తలుపు తీసి, వచ్చారా, రండి అన్నారు. లోపల 10 నెలల బాబు ఏడుస్తుంటే పక్కనే పాలసీసా 10 ఏళ్ళు 5 ఏళ్ల పాపలు నిలబడున్నారు. అంతే, ఆ బాబుని అందుకుని ఆ సీసాలో పాలు పట్టించింది. తెల్లవారకట్ల మెలకు వచ్చింది. లేచి బాబుని పక్కకు జరిపి బయటకొచ్చింది. మెల్లగా హాలు దాటి సదాశివంగారున్న గదిలోకి చూసింది. రాత్రి తాగారేమో, ఆ పడుకున్న తీరే తెలుస్తోంది. చిన్నగా నిట్టూర్చి బెడ్రూంలోకొచ్చేసింది. భాను, వసు రగ్గు కింద ఒకరినొకరు హత్తుకుని పడుకున్నారు. బాబు ముడుచుకున్నాడు. రగ్గు సరిగ్గా కప్పబోయింది. మెలకు వచ్చి, అమ్మా అప్పుడే లేచావా అని అడిగాడు. లేదు అని మళ్లీ వాడి దగ్గర పడుకుంది. నిద్ర రాదు, ఆలోచన. తనని రిజైన్ చేయమని వేధిస్తున్నారు. ఇంతకాలం ఇంత కష్టపడి ఆఖరికి ఇక్కడికి చేరుకున్నాక ఇప్పుడు రిజైన్ చెయ్యాలా? ఆయనదొక వింత మనస్తత్వం. ఎదుటి మనిషిని హింసించి బాధించే గుణం. భారీగా ఇంటి పట్టునే ఉండాలనుకుంటే తను జాబ్ చేస్తున్న సంగతి తెలుసు కదా, మరి ఎందుకు చేసుకున్నట్టు? ఆనాడు అవసరం, ఈనాడు అసహనం. భార్య క్యారెక్టర్ గతంలో మంచిది కాదేమో అని అనుమానం. ఆడది సెకండ్ మ్యారేజ్ భర్తని చేసుకుంటుంది. కానీ మగవాడు ఆడదాన్ని చేసుకున్నాక ఆమెకి మొదటి భర్త ఉండేవాడు కదా,
అని మదన పడుతూనే ఉంటాడు. పైకి చెప్పడు. ఆదర్శం మాటున అణగదొక్కుంటాడు. తనకి మొదట పెళ్ళైంది, కాని తను పవిత్రంగానే ఉంది. వృద్ధనారియే, కాని పతివ్రత. ఏది ఆయనలో పతివ్రత? భార్య పిల్లలు ఉన్నా బయట కూడా సంబంధాలు పెట్టుకుని తీరా భార్యపోయాక మరి పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడి తనను చేసుకున్నారు. నిజానికి తనకి ఏం మిగిలింది? అందం యవ్వనం కరిగిపోయాయి. దురభ్యాసాలన్నీ ఉన్న భర్తతో 3 పిల్లల్ని పెంచే బాధ్యతలో పడ్డాను. నేనంతా దగ్గరకు తీసుకున్నా వాళ్ళు నన్ను దూరంగానే చూస్తున్నారు. ఇదంతా ఆయన క్రియేట్ చేస్తున్నారు. అన్ని విధాలా వంచింపబడ్డాను. ఎందుకిలా జరిగింది? సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పట్టింపులు, కులమతాల యందున్న నమ్మకం, కట్న కానుకల సంకెళ్ళు ఇవన్నీ సమాజంలో ఒక మగాడి కన్నా ఆడదానికి ఎక్కువ నష్టం చేస్తున్నాయి. 30 ఏళ్ల క్రితం ఆడపిల్ల చదువుకుంటానంటే ఆమోదించేవారు కాదు. అలా సమ్మతించేవారుంటే వాళ్ళు కట్టుబాట్లు లేకుండా చాలా ఎదిగినవారే కాని తన కుటుంబ సభ్యుల్లాంటి వారు కాదు. అడుగడుగున అవాంతరాలు, అభ్యంతరాలు ఎదుర్కోవాల్సొచ్చింది. చిన్నతనంలోనే వివాహం చేసేయాలని ఒత్తిడి లేకపోతే తను కూడా సునీతలా డిగ్రీ తీసుకుని హాయిగా వివాహం చేసుకునుండేది. కాని తనకు అవకాశం రానిలేదు తన వాళ్ళు. గాడిలో బతికేయాలనే మూర్ఖత్వం, అజ్ఞానమే కాని కొత్త దారిలో నడవాలంటే భయం. సంఘానికి జడిశారు. అందుకే తనని కోపగించుకుంటూ వచ్చారే తప్ప చచ్చిపోనీలేదు. నిజంగా వాళ్ళకి చదువుకోరాదనే దృఢ విశ్వాసమే ఉంటే నేను మరణించినా సరే అనే ఉందురు. కాని బ్రతికే ఉండాలని, వాళ్ళ నమ్మకాల మధ్య నన్ను నడిపించాలని నా మనసు చంపేస్తూ వచ్చారు. ఎదిరిస్తూ అలసిపోతూ జీవితం సాగించాల్సొచ్చింది. ఇందులో నా తప్పు ఎక్కడుంది? మాధవరావుతో దాంపత్య జీవితానికి ఒప్పుకోలేదంటే అది నా తప్ప? నాకు ఏ భావమూ లేని వయసులో నా దృష్టి మరో దానిమీద లగ్నమైనప్పుడు ఎలా లొంగుతాను? పద్మవదిన మానసికంగా ఒకరిని, శారీరకంగా ఒకరికి జీవితం పంచితే అది ఆమోదించారు. కాని అన్నయ్య సుఖంగా లేడని తెలుసు తనకి. ఇలా మనుషుల్ని హింసించడం తప్పు కాదా? తను మాధవరావుని కేవలం చదువు కోసం మాత్రమే దూరంగా ఉంచాలని చూసింది. ఎవరూ తన వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఉద్యోగం సంపాదించుకుని స్వతంత్రంగా పవిత్రతని కాపాడుకుంటూ బ్రతుకుదామనుకుంటే క్షణక్షణం తన శీలరక్షణ కోసం ఆందోళన పడాల్సొచ్చింది. ఆ ఉద్దేశంతోనే తను ఈ ఇంటి ఇల్లాలైంది. తను విలువైన వస్తువుల కోసం కాని, ఆస్తిపాస్తుల కోసం కాని అలమటించలేదు. రాజ్యం వదిల్లా డబ్బు దాచుకోవాలని, చీరలు సారెలు కావాలని కోరుకోలేదు. రోజారాణిలాగా ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. స్వార్థపరమైన కోరికలేవి తనకు లేవు. కాని అందరి దృష్టిలో తను తేలికైపోయింది. ఈనాడు ఈయన కూడా మానసికంగా చిత్రహింస పెడుతున్నారు. తను జాబ్ రిజైన్ చెయ్యాలా? చేయదు కాక చేయదు. ఈనాడు సమాజం చాలా ముందుకు నడిచింది. చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇదంతా అభ్యుదయ పదంలోకి నడవడమని పెద్దలంతా ఆమోదించి ఉపన్యాసాలు దంచి ఇంకా స్త్రీ జనోద్ధరణ కోసం శ్రమించాలనుకుంటున్నారు. తాను తనకుగా అవన్నీ చేసింది. ఎవరి సమ్మతి ఆమోదం లేకపోయినా ఎదురిస్తూ వచ్చింది. చదివి జాబ్ చేస్తూ మళ్లీ పెళ్లి కూడా చేసుకుంది. ఇది అభ్యుదయ పదం కాక మరేమిటి? ఒక విధంగా తాను ముందు తరాల వాళ్ళకి ఆదర్శ మహిళ. ఎన్ని కష్టాలొచ్చినా చలించక నిలిచిన వీరవనిత. ఆకాశంలో అరుంధతి నక్షత్రం. పైకి ప్రగల్భాలు పలుకుతూ లోపల కుళ్ళు దాచుకునే ఈ సంకుచిత మనుషులకి తన విలువ తెలియకపోయినా బాధపడదు, భయపడదు, ముందడుగే వేస్తుంది. జాబ్ వదిలేస్తే వెనక్కి తగ్గి తల వంచినట్టే. ఎందుకు వంచాలి? అవును, జాబ్ వదలదు. ఆయనతో నిత్యం ఎన్ని హింసలు పడినా తట్టుకుంటూ ఈ పిల్లలకి ఆదర్శమైన తల్లి కావాలి. అవును, వీళ్ళని బాధలు పడనీయదు. తన అనుభవసారమంతా రంగరించి పట్టిస్తుంది. సమాజంలో బలి కాకుండా ధైర్యంగా పోరాడే శక్తిని పెంచుతుంది. అందుకు తనకి ఈ జాబ్ చాలా అవసరం అనుకుంది అరుంధతి స్థిరంగా. తెల్లగా తెల్లవారింది. కిటికీ వెనక గాజు తలుపుల్లో నుంచి వెలుగురేఖలు కనిపించాయి. ఇంకా కరిగిపోని మంచు బిందువులు చిన్న చిన్న రవ్వల్లా మెరుస్తున్నాయి. మెల్లగా లేచి పిల్లల ముగ్గురు వైపు చూసి తృప్తిగా, గాఢంగా, దృఢంగా ఊపిరి పీల్చుకుని బయటకు నడిచింది అరుంధతి. ఇంతటితో అరుంధతి అనే నవల కంప్లీట్ అయిందండి. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.